గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్. వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా మనం ఇవాళ చేసుకోబోతున్నాం ఈ సెషన్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీది మ్యారథాన్ అనమాట. మొత్తం 8 మార్క్స్, 4 మార్క్స్ ఇంకా 2 మార్క్స్, అంటే ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ ఇంకా విఎస్ఏక్యూస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని వన్ షాట్లో డీటెయిల్డ్గా మంచిగా కవర్ చేసుకుంటాం. ఓకే, సో ఎప్పుడే చెప్పేస్తున్నాను, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ మ్యారథాన్ సెషన్ మనకు కొంచెం లాంగ్ ఉంటుంది. డీటెయిల్డ్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, మీకు పూర్తిగా ఒకసారి రివిజన్ అయిపోవాలి. అంటే ఇంకా రేపు డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో ఎగ్జామ్లో డైరెక్ట్గా మీరు హాయిగా రాసుకుని రావాలి. అది మనది యాక్చువల్గా ఏదైతే ఇంటెన్షన్ ఉందో. సో నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉంది అంటే చాట్ సెక్షన్లో థమ్స్ అప్ పెట్టేసేయండి. అండ్ లెట్ us aim for ఓకే 100 likes ఫ్రమ్ దిస్ సెషన్. మినిమం ఒక 100 likes ఈజీగా రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో 100 likes ఒక నిమిషం. నాకు అందుకు హలో ఛాంపియన్స్, హలో హలో హలో. ఇప్పుడు వినిపిస్తున్నదా? హలో 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 హలో. ఐ థింక్ ఇప్పుడు వస్తుంది క్లియర్గా అందరికి వాయిస్. ఓకే, రీస్టార్ట్ లైన్స్ వేయక్కర్లేదులేండి, వచ్చేస్తుంది మనకి. ఇది రీస్టార్ట్లు ఉండవు ఇంకా, మళ్ళీ నేను తలనొప్పులు, పెద్ద పెద్ద తలనొప్పులు ఇవన్నీ నేను. ఓకే, ఇంకా రీస్టార్ట్లు అవి పెట్టుకోకూడదు మనం. ఓకే, సో ఈజ్ మై వాయిస్ క్లియర్ నౌ? అందరికీ ఇప్పుడు క్లియర్గా వినిపిస్తున్నదా? అందరికీ క్లియర్గా వినిపిస్తున్నదా అంటే చాట్ సెక్షన్లో కొంచెం ఫైర్ ఎమోజీస్ పెట్టండి ఫాస్ట్. అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తున్నది అంటే చాట్ సెక్షన్లో కొంచెం ఫైర్ ఎమోజీస్ పెట్టండి. మన గోల్ ఇదే. ఇప్పుడు ఈ సెషన్ ఏదైతే మనం చేసుకుంటున్నామో దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కుదిరితే అన్ని కవర్ చేసుకొని మీరు ఎలాగో ఒక 60 out of 60 స్కోర్ చేసుకొని రావాలి. అది మనది అనమాట గోల్ ఇక్కడ. ఓకే, తెలంగాణ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఉంటుంది అన్న? మీకు ఇంకా టైం ఉంది కదరా నాన్న, మీకు ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు మీ యాక్చువల్గా అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పేస్తాను, మళ్ళీ ఇదో డౌట్లో ఉండి వస్తాయి మీ అందరికీ. ఓకే, దట్ ఈ లైవ్ ఏదైతే ఉందో ఇది ఎవరెవరికి అనేసి, దిస్ ఇస్ బోత్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్. ఇది ఆంధ్ర ఇంకా తెలంగాణ ఇద్దరికీను. దిస్ ఇస్ ఫర్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్. అర్థమైందా? సో ఈ లైవ్ ఏదైతే ఉన్నదో మనకి ఇది ఆంధ్ర స్టూడెంట్స్కి తెలంగాణ స్టూడెంట్స్కి ఇద్దరికి వ్యాలిడ్ ఇది. ఓకే, సో మీరు ఆంధ్ర స్టూడెంట్ అయ్యి రేపు బాటనీ ఎగ్జామ్ రాస్తున్నారన్న, తెలంగాణ స్టూడెంట్ అయ్యి మీరు తర్వాత వెళ్ళి బాటనీ ఎగ్జామ్ రాస్తున్నారన్న ఏం పర్వాలేదు. ఓకే, ఇదే సెషన్లోని మీకు అన్ని ఒకేసారిలో కవర్ చేస్తాను. మళ్ళీ 100 సార్లు మనం మ్యారథాన్స్ చేసుకోవట్లేదు. ఓకే, అది ప్రెడిక్టెడ్ పేపర్స్ సెపరేట్గా నేను తెలంగాణకు చేస్తాను. దట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ. మీకు ఎగ్జామ్ కన్నా ముందు నేను ప్రెడిక్టెడ్ పేపర్ చేస్తాను మీకు. బట్ అంటిల్ దెన్ ఈ పర్టికులర్ సెషన్ ఏదైతే ఉన్నదో ఈ సెషన్ మీకు ఆంధ్ర ఇంకా తెలంగాణ ఇద్దరికి కవర్ చేస్తారు. ఓకే, పదండి. క్వశ్చన్స్ మీకు ఒకటే ఉంటాయి, పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు. సరే, సో కింద డిస్క్రిప్షన్లో నాన్న మీకు ఐపీతో సంబంధించి అన్ని నోట్స్ పీడిఎఫ్స్ దొరికిపోతాయి. సో చెక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఒకసారి సెషన్ అయిపోయిన తర్వాత, లేదంటే మీరు మధ్యలో అయినా మీరు ఎప్పుడైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, పదండి నాన్న. సో మనకి బేసిక్గా యాక్చువల్గా ఏంటంటే నాన్న, ఫస్ట్ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేస్తాం, దాని తర్వాత 4 మార్క్స్, దాని తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేస్తాం. ఓకే, సరే. సో అన్ని డీటెయిల్గా కవర్ చేస్తాం. అన్నిటికన్నా ఫస్ట్ 8 మార్క్స్. ఇప్పుడు 8 మార్క్స్ కవర్ చేయక ముందు
ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేస్తున్నాను. మీలో చాలా మందికి చాయిస్ తో సంబంధించి కన్ఫ్యూజన్ ఉన్నది. సార్ నేను అనాటమీ ఏదైతే ఉందో హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి ఏదైతే ఈ స్టెమ్, రూటు, లీఫ్ వి అనాటమీలు అడుగుతారో అవి నాకు జీవితంలో గుర్తుండవు. ఓకే, నేను చదవలేను, నా వల్ల కాదు. సో నేను అది ఆప్షన్లో పెట్టుకొని వెళ్ళిపోయి నేను ఓన్లీ ఏంటంటే మీకు మార్ఫాలజీ నుంచి సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కదా, అది నేను చాలు నాకు అని అంటాను. ఓకే సరేనా, మీరు అలా అనుకుంటున్నారేమో. బట్ ప్రిఫరబుల్లీ నేను ఒక విషయం చెప్తాను నాన్న, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే మీకు సడన్ గా ఒక కొత్త చాప్టర్ నుంచి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతున్నది. ఇది చాలాసార్లు జరిగింది, ఇదేమైనా ఫస్ట్ టైం కాదు నేను చెప్తుంది. దిస్ హాజ్ హ్యాపెండ్ ఫర్ అ లాట్. సో అందుకే అలాంటప్పుడు ఎలాంటి రిస్కులు తీసుకోకుండా 3 క్వశ్చన్లు చక్కగా చదువుకొని వెళ్ళిపోవడంలో మంచిది, చాయిస్ పెట్టుకోకుండా. మీలో ఎవరైనా చాయిస్ పెట్టుకుంటాము అంటే మాత్రం పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ 60 out of 60 ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు చాయిస్ పెట్టుకొని వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఇప్పుడు SAQs-లోని 4 మార్క్స్లో మీ చాయిస్, 8 మార్క్స్లో చాయిస్ పెట్టుకొని వెళ్ళారు అనుకోండి. ఓకే, ఏమవుతుందో తెలుసా, చాయిస్ మాత్రమే నేను చదువుతాననేసి అప్పుడు 60 out of 60 రావడానికి ఛాన్సెస్ లేవు. నో ఛాన్సెస్ అట్ ఆల్. పాస్ అవుతారు, బేర్లీ పాస్ అవుతారు. ఎందుకంటే 60 మార్క్స్కి మన 21 మార్క్స్ పాస్ మార్కింగ్. ఓకే, మీరు ఇప్పుడు 60 మార్క్స్ పేపర్ రాస్తారు. ఓకే, 60 మార్క్స్ పేపర్ అయితే ఓకే మీకు 60 మార్క్స్ పేపర్ అయితే మీకు ఓకే దాంట్లో మీకు చూసుకున్నట్లయితే 21 మార్క్స్ మీకు పాసింగ్ మార్క్స్. దిస్ ఇస్ పాసింగ్ మార్క్స్. సో మీరు పాసింగ్ మార్క్స్ స్కోర్ చేద్దాం అనుకుంటున్నారంటే ఒక 8 మార్క్స్, 2 8 మార్క్స్ క్వశ్చన్ సరిగ్గా రాసిన దాంట్లో ఒక 5 మార్కులు పడిపోయినా 10 అక్కడి నుంచి వచ్చేస్తాయి. మిగతా 4 మార్క్స్ క్వశ్చన్ లో ఒక 4 రాసిన 4 5 ఒక 5 క్వశ్చన్స్ సరిగ్గా రాసినా కూడా వాటి నుంచి ఒక 3 మార్కులు పడినా ఇంకో 12 మార్కులు అక్కడ పడిపోతాయి. సో అక్కడే 22 మార్క్స్ అయిపోయి ఏవో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 4 5 మీకు ఎంత వస్తే అంత రాస్తే మాత్రం మీరు పాస్ అయిపోతారు. పాస్ అయిపోవడం పెద్దగా కష్టం కాదు. ఓకే, అది ఓకేనా. ఓకే, పాస్ అయిపోవడం పెద్ద ఏం కష్టం కాదు. ఇట్స్ నాట్ దట్ బిగ్ అ డీల్. కాకపోతే మంచిగా స్కోర్ చేద్దాం అనుకుంటున్నాడంటే మాత్రం కొంచెం చదువుకొని వెళ్ళాలి రేపటికి. అయినా ఎంత కష్టం నాన్న, ఇవాళ కూర్చొని మొత్తం ఎక్కించుకోండి బొర్రలోకి, రేపు వెళ్ళి మొత్తం పేపర్లు దింపేయండి, దాంతో వదిలేయండి, మళ్ళీ జువాలజీలో కూడా అదే చేయండి, అయిపోయిద్ది కదా. పదండి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ మనందరికీ తెలుసు. దట్ మీకు మార్ఫాలజీ, సెక్షువల్ రిప్రొడక్షన్, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి వస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏదైతే చెప్తున్నానంటే పర్ 8 మార్క్స్ క్వశ్చన్ నేను ఎన్నిసార్లు చెప్పాను అండ్ ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్, మర్చిపోకండి. ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ కి మినిమం మీరు 2 పేజీలు రాయాలి. అంటే 2 పేజెస్ అంటే ఒక షీట్ కాదు, ఒక షీట్ పూర్తిగా రాయాలి. ఆర్ 1 షీట్ కంప్లీట్లీ, ఒక షీట్ కంప్లీట్ గా రాయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇలా ఉన్నది అనుకోండి, పేపర్ ఇలా ఉన్నదంటే ఇటు సైడ్ 2 సైడ్లైనా రావాలి, లేదంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయినా రావాలి. 2 పేజీలు కంప్లీట్ గా రాయాలి, మీరు నింపాలి. ఇప్పుడు మీరు ఎలా నింపుతారో, దూరంగా రాస్తారో, పాయింట్ వైజ్ గా రాసి జాపి రాస్తారో అది పూర్తిగా మీ ఇష్టం, జాపుకొని రాసుకుంటారు. దాని మీద నేనేమన్నాను, కానీ 2 పేజీలు రాస్తేనే మీకు 8 మార్క్స్ పడతాయి. 60 out of 60 కావాలి అని అనుకుంటే 2 పేజీలు రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్ఫాలజీ నుంచి, సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి, అనాటమీ నుంచి 3 క్వశ్చన్లు. అన్నిటికన్నా ఫస్ట్ రూట్ మోడిఫికేషన్స్. సో డిఫైన్ రూట్ మోడిఫికేషన్స్, ఎక్స్ప్లెయిన్ హౌ రూట్ ఈస్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అని ఇస్తారు మీకు. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేయాలంటే రూట్ మోడిఫికేషన్ అసలు ఎందుకు జరుగుతున్నది అన్నది రాయాలి. ఓకే, మనకి రూట్ మోడిఫికేషన్ అనేది అసలు ఎందుకు జరుగుతున్నది అన్నది రాయాలి. సో రూట్ మోడిఫికేషన్స్ ఎందుకు జరుగుతాయి నాన్న అన్నిటికన్నా ఫస్ట్ ఓకే, some plants root change their shape and structure become modified to functions other than absorption and conduction of water and minerals. ఇప్పుడు నార్మల్ గా రూట్ ది ఫంక్షన్ ఏంటి, అబ్జార్ప్షన్ ఆఫ్ ఓకే, అబ్జార్ప్షన్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్స్ ఏంటన్నా అబ్జార్ప్షన్. ఓకే, అబ్జార్ప్షన్, దేని అబ్జార్ప్షన్ ఓకే, అబ్జార్ప్షన్ అండ్ కండక్షన్ మెయిన్ గాను. అది దేనిది అడిగితే మీకు దట్ ఈస్ యాక్చువల్లీ వాటర్ ఇంకా మినరల్స్ ది. సో వాటర్ ఇంకా మినరల్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం రూట్ మోడిఫికేషన్, దాన్ని యాక్చువల్ అది మెయిన్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాకుండా అదేం చేస్తున్నది అంటే మోడిఫికేషన్స్ చేసుకొని స్టోరేజ్ అయినా చేస్తున్నది, సపోర్ట్ అయినా ఇస్తున్నది, రెస్పిరేషన్ అయినా చేస్తున్నది అంటే దాన్ని మోడిఫికేషన్ అంటాం. సో బేసిక్ ఫంక్షన్ ఫస్ట్ రాయాలి మీరు. రాసినప్పుడు అబ్జార్ప్షన్ అండ్ కండక్షన్ చేస్తుంది. ఓకే, సెక్షువల్ రీప్రొడక్షన్ లో వీ కాంట్ ఫిల్ 2 pages అని ఎందుకు ఫిల్ చేయలేరు, ఒక పేజ్ అంతా డయాగ్రామ్ వేయండి, పెద్ద డయాగ్రామ్, పోతుల డయాగ్రామ్ వేయాలి. ఎంబ్రియోసాక్ ఎంత పెద్ద డయాగ్రామ్ వేయడంలో ప్రాబ్లం ఉందా మీకు? శుభ్రంగా పోతుల డయాగ్రామ్ వేయాలి. నేను చెప్తాను ఇప్పుడు మీకు ఎలా చేయాలో. అది ఆ 2 పేజీలు ఎలా నింపాలో కూడా నేను చెప్తాను, అర్థమైందా? ఓకే, రూట్ ఆర్ స్టెమ్ విచ్ ఈస్ మెయిన్ క్వశ్చన్. 2 మెయిన్ క్వశ్చన్లే, రూట్ స్టెమ్ ఏది మెయిన్ క్వశ్చన్ అంట. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే తెలుసుకోవాలంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో సంబంధించి నేను ఆల్రెడీ సెషన్ చేశాను అన్న, మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూనే వెళ్తాను. ఎవరికైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నారో నేను ఆల్రెడీ బాటనీ ఫస్ట్ ఇయర్ 1 షాట్ చేశాను.
8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అని సెషన్ ఉంటుంది, లైవ్ సెషన్స్ లో వెళ్ళి చూసుకోవచ్చు. ఒక 2 వారాల ముందు చేశాను, 1.5 hour లో సెషన్ అంతా అవగొట్టాను. అందులో మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేసి వచ్చాను. సో మీకు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలంటే అది చూసుకోవచ్చు. సో మీలో యాక్చువల్గా చెప్పండి నాన్న, మీ అందరికీ నేను అడుగుతున్న ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మీ అందరికీ యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలా లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తే మీరు చదివేసుకుంటారా? ఎక్స్ప్లెనేషన్ మాకు వద్దు, ఓకే మేము ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతామంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. ఓకే 2 మార్క్స్ కూడా చెప్పేసిస్తాను ఈ సెషన్లోని. ఓకే ఎక్స్ప్లెనేషన్ వద్దు, ఓన్లీ ఇంపార్టెంట్ చెప్పేసి ఇవ్వండి చాలు అంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను ఇంపార్టెంటే చెప్పేసిస్తాను మీకు. మీరు చెప్పాలి, కానీ నాకు మీరు చెప్పాలి. ఓకే ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా, అది. సో ఎక్స్ప్లెనేషన్ కూడా చేసుకుంటూ వెళ్తాం మనం ఇక్కడ, అది విషయం ఇక్కడ. నేను ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పలేను, అది. సో అది ఎవరికైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం వెయిట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ కావాలన్న వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. ఓకే సరే పదండి. సరే డన్. సరే ఓకే. సో అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తాను, 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అన్ని కవర్ చేస్తాను. ఓకే సరే చూడండి అన్న, మనకి అబ్జార్ప్షన్ అండ్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ మొత్తం చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే సో అబ్జార్ప్షన్ అండ్ కండక్షన్ ఆఫ్ వాటర్ ఇది మెయిన్ యాక్చువల్ గా రూట్ ది ఫంక్షన్. ఇప్పుడు ఇది కాకుండా రూట్ వేరే ఫంక్షన్స్ పర్ఫార్మ్ చేస్తున్నది, సచ్ యాజ్ స్టోరేజ్, స్టిల్ట్ రూట్స్, అడ్వెంటీషియస్, ప్రాప్ రూట్, నిమాటోఫోర్స్ ఇవన్నీ చేస్తున్నాయి కదా, అది మనకు రూట్ మోడిఫికేషన్స్ లో వస్తాయి. ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి అనుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టోరేజ్ మోడిఫికేషన్స్ లో 2 రకాలు వస్తాయి. ఓకే సో మీరు ఏం చేస్తారంటే స్టోరేజ్ మోడిఫికేషన్స్ లో ట్యాప్ రూట్, అడ్వెంటీషియస్ రూట్ రాస్తారు. ఓకే ట్యాప్ రూట్ లో మీకు ఎగ్జాంపుల్ క్యారెట్, టర్నిప్, అడ్వెంటీషియస్ రూట్స్ లో మీకు ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో, ఆస్పరాగస్ వస్తుంది. అదే ఫర్ సపోజ్ రూట్స్ అనేవి సపోర్ట్ అని ప్రొవైడ్ చేస్తున్నాయి ఇన్ అడిషన్ టు అదర్ ఫంక్షన్స్. సో అందులో మనకి ప్రాప్ ఇంకా స్టిల్ట్ రూట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రాప్ రూట్స్ ఏం చేస్తాయంటే సపోర్టింగ్ గా బ్యాలెన్స్ ఇస్తాయి. ఇప్పుడు మీరు బ్యానియన్ ట్రీ చూసుంటారు, ఆ బ్యానియన్ ట్రీలో బోల్డ్ అని రూట్స్ ఇలా వేలాడుతూ ఉంటాయి అనమాట. మనకు అవి యాక్చువల్ గా వేలాడుతున్న మనకు నార్మల్ గా ఏదో బ్రాంచెస్ నుంచి ఏదో ఒక ఎక్స్టెన్షన్ వస్తుంది అనుకుంటాం, కాదు, దే ఆర్ రూట్స్ యాక్చువల్లీ. సో అడ్వెంటీషియస్ రూట్స్ అవి ఇలా వేలాడుతూ ఉంటాయి. సో మనకి యాక్చువల్ గా ప్రాప్ రూట్స్ అనమాట. ఎగ్జాంపుల్ అదే రాస్తారు. దాంతో స్టిల్ట్ రూట్స్ అనేవి ఏంటంటే మనకి ఎక్కువగా మనకి ఏదైతే యాక్చువల్గా చెరుకు ఫార్మ్స్ లో మీరు వెళ్ళి ఉంటే మాత్రం ఓకే అక్కడ మనకి చెరుకులు ఏవైతే ఉన్నాయో, షుగర్ కేన్ ఏదైతే ఉందో, లోవర్ ఇంటర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కొన్ని రూట్స్ డెవలప్ అవుతాయి, ఇంకా దానికి సపోర్ట్ ఇస్తాయి స్ట్రైట్ గా నిల్చోడానికి ఆ ప్లాంట్ కి, షుగర్ కేన్ కి. అందుకే వాటిని మనం స్టిల్ట్ రూట్స్ అంటాం. సో అవి కూడా మనకి సపోర్ట్ ఇంకా బ్యాలెన్స్ కోసమే. మేజ్ ఇంకా షుగర్ కేన్ ఎగ్జాంపుల్స్ దానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి నిమాటోఫోర్స్. నిమాటోఫోర్స్ అంటే రెస్పిరేటరీ రూట్స్. రెస్పిరేటరీ రూట్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఏ ప్లాంట్స్ లో అంటే మనకి రైజోఫోరా, ఎవిసెనియా లాంటి ప్లాంట్స్ ఉంటాయి. వాటిలో మనకి ఏంటంటే యాక్చువల్గాను అక్కడ మార్షి ఏరియాస్ అంటే సాల్ట్ రిచ్ గా ఉన్న ఏరియాస్ లో గ్రో అవుతాయి అవి. సో దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే అవి మనకి యాక్చువల్గాను సాల్ట్ వాటర్ లో ఉండి అవి యాక్చువల్గా బ్రీత్ చేయలేవు. సో అందుకే అవి మీదకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం రాయాల్సిన ఆన్సర్ మీకు ఏ ఫార్మాట్ లో ఉండాలో చూపిస్తాను. ఐ థింక్ అది నేను ఇక్కడ లెట్ మీ షో యూ దట్ 1 minute ఆగండి. ఓకే సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే 1 minute. ఆగండి. వచ్చింది. ఎస్ ఇది. ఓకే సో దీంట్లో మీరు యాక్చువల్గా ఏం చేయాలంటే మీకు క్వశ్చన్ అప్పుడప్పుడు ఇలా కూడా అడుగుతున్నారు, డిఫైన్ రూట్ మోడిఫికేషన్స్ అయినా అనొచ్చు, లేదు అంటే మీకు ఇంకొకలా క్వశ్చన్స్ అడుగుతారు. ఆగండి చెప్తాను. ఓకే సో మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ డెవలపింగ్ ఫ్రమ్ రాడికల్ అండ్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ వాటర్ రూట్ సిస్టమ్. సో ట్యాప్ రూట్ సిస్టమ్ మోనోకాట్స్ లో మీకు యాక్చువల్గా ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఓకే దాంట్లో మళ్ళీ మీకు అడ్వెంటీషియస్ రూట్స్ అంటే ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు రాసిన ఆన్సర్ పేపర్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అలా చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైతే ఆన్సర్ రాస్తున్నారో మీరు యాక్చువల్గా దాన్ని పాయింట్ వైజ్ గా పెట్టండి. ఇందులో మీకు పారాగ్రాఫ్ గా కనిపించవచ్చు. డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఓకేనా, సరేనా, దాని గురించి ఆలోచించకండి. మీరు మాత్రం పారాగ్రాఫ్ గా రాయకూడదు, మీరు మాత్రం పాయింట్ వైజ్ గానే రాయాలి. సో క్వశ్చన్ రాగానే మీరు ఏం చేస్తారు, ఓకే యాక్చువల్ గాను పాయింట్ వైజ్ గా రాస్తారు.
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రాగానే డెఫినేషన్ రాస్తారు. డెఫినేషన్ రాసిన తర్వాత మీరు ఏవైతే డిఫరెంట్ యాక్చువల్గా మీకు ఎక్స్ట్రాగా కొన్ని ఉన్నాయి, ఏవైతే నేను యాక్చువల్గా ఇందాక మెన్షన్ చేయలేదు అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, దాంట్లో స్టోరేజ్, ఫోటోసింథటిక్ రూట్స్, వెలామిన్ రూట్స్, న్యూమాటోఫోర్స్, నాడ్యులర్ రూట్స్, హాస్టోరియల్ రూట్స్, ప్రాప్ రూట్స్, స్టిల్ట్ రూట్స్. ఓకే, ఇవి టోటల్ 8 మోడిఫికేషన్స్. 1 by 1 ఒకదాని నుంచి మీరు రాసుకుంటూ వెళ్తారు. స్టోరేజ్ రూట్స్ అంటే ఏంటి అని హెడ్డింగ్ పెడతారు. స్టోరేజ్ రూట్స్ అని హెడ్డింగ్ పెట్టి దాన్ని పాయింట్ వైజ్ గా రాసుకుంటూ వెళ్తారు. ఏంటి, ఓకే, కొన్ని ప్లాంట్స్ లోని రూట్స్ అనేవి ఫుడ్ ని స్టోర్ చేస్తాయి అని చెప్పేసి. అదే మనకి అది ట్యాప్ రూట్ అయిందంటే మాత్రం క్యారెట్ టు బీట్రూట్ అవుతుంది. అడ్వెంటీషియస్ రూట్ అయిందంటే మాత్రం ఆస్పరాగస్ ఇంకా మనకి స్వీట్ పొటాటో అవుతుంది. సో ఫర్ దట్ హౌ యూ విల్ రైట్, యాక్చువల్లీ స్టోరేజ్ రూట్ అని రాసి ఇంగ్లీష్ లో మీరు రాస్తారు. ఓకే, ఇన్ సమ్ ప్లాంట్స్ రూట్స్ స్టోర్ ఫుడ్ అడిషనల్లీ టు దేర్ ఓన్ ఫంక్షన్స్. లేదు అంటే అడిషనల్ టు దేర్ ఫంక్షన్స్ రూట్స్ ఆల్సో స్టోర్ ఫుడ్ ఇన్ సమ్ ప్లాంట్స్ అలా రాసి ఎగ్జాంపుల్స్ అని రాసి, ఫర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ట్యాప్ రూట్ అని రాసి క్యారెట్ టు టర్నిప్ బీట్రూట్, ఎగ్జాంపుల్స్ ఫర్ అడ్వెంటీషియస్ రూట్ అని రాసి స్వీట్ పొటాటో ఇంకా ఆస్పరాగస్. అలాగా మిగతా వాటికి కూడా మీరు ఓన్ గా సెంటెన్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా అలాగే రావాలని ఏం లేదు. ఇప్పుడు మీకు అక్కడ ఎప్పుడైతే యాక్చువల్గా ఇన్విజిలేటర్ కి మీకు పేపర్ వస్తుందో అందులో ఎగ్జాక్ట్ బోల్డ్ అంత మ్యాటర్ ఉంటది, కానీ అందులో మీకు యాక్చువల్గా వాళ్ళు ఇంకోటి వాళ్ళకి చెప్తారు. ఫర్ సపోజ్ స్టూడెంట్ కొంచెం కూడా అర్థమయ్యేటట్టు రాస్తే చాలు, ఎగ్జాక్ట్ గా గ్రామర్ ఇది బాగుండాలి, ఎగ్జాక్ట్ గా మెటీరియల్ ఎలా ఉందో టెక్స్ట్ బుక్ లో ఎలా ఉన్నాయో అదే దింపేస్తేనే మార్క్స్ ఇవ్వాలని ఏమీ లేదు. ఫర్ సపోజ్ మీరు రాస్తున్న సెంటెన్స్ లో కొంచెం కూడా సెన్స్ ఉన్నా కూడా పర్వాలేదు, మీకు మార్క్స్ పడిపోతాయి. ఓకే, అలాగే మీరు ఫోటోసింథటిక్ రూట్స్ గురించి రాస్తారు, ఎగ్జాంపుల్ టీనియోఫిలం. వెలామిన్ రూట్స్ గురించి రాస్తారు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చెప్పేస్తాను ఇక్కడ. మనకి రూట్, స్టెమ్, లీఫ్ మోడిఫికేషన్స్ ఏం రాసినా కూడా, రూట్ ఇంకా స్టెమ్ మోడిఫికేషన్స్ రాసినప్పుడు ఎగ్జాంపుల్ మీరు మెన్షన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇందాక స్టోరేజ్ రూట్ కి ఎలా చెప్పానో అలాగా మనకి ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ఫోటోసింథటిక్ రూట్ కి టీనియోఫిలం గ్యారంటీగా మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అంటారు సార్ నాకు ఎగ్జాంపుల్స్ గుర్తుండమని. సో అట్లీస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏవైతే మెయిన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అనిపిస్తున్నారు సార్ 8 out of 8 నాకు అక్కర్లేదు, అట్లీస్ట్ ఒక 4 to 5 మార్క్స్ వచ్చినా చాలు నాకు ఈ క్వశ్చన్ లో మీకు అనిపిస్తున్నది అంటే అట్లీస్ట్ ఆ మోడిఫికేషన్ ఇంకా దాని ఎగ్జాంపుల్స్ అయినా మీరు రాసిరండి. స్టోరేజ్ మోడిఫికేషన్ ట్యాప్ రూట్ ఎగ్జాంపుల్ అని రాయండి. ట్యాప్ రూట్ అంటే ట్యాప్ రూట్ కి ఎగ్జాంపుల్ క్యారెట్ టు టర్నిప్. అలాగే మనకి దీనికి ఫోటోసింథటిక్ రూట్ అని రాసి ఎగ్జాంపుల్. ఓకే, వెలామిన్ రూట్ అని రాసి దాని ఎగ్జాంపుల్. వాండా, న్యూమాటోఫోర్స్ అని రాసి ఎవిసెనియా రైజోఫోరా అని ఎగ్జాంపుల్స్. ఓకే, నాడ్యులర్ రూట్స్ అని రాసి అరాకిస్ అని ఎగ్జాంపుల్. దాని తర్వాత హాస్టోరియల్ రూట్స్ అని రాసి విస్కము, కస్కుటా అని ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయండి, అట్లీస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, చాస్మో లేని అక్కర్లేదు నాన్న, చాస్మోగామస్ ఫ్లవర్ అక్కర్లేదు. ఎస్ఏ క్వశ్చన్స్ అవన్నీ అక్కర్లేదు మీకు. ఎస్ఏ క్వశ్చన్స్ లో 3 క్వశ్చన్లే ఉన్నాయి ఒక చాప్టర్ నుంచి, అవి మాత్రం మీరు చదివితే చాలు. అవన్నీ మీరేం చదవక్కర్లా, యూ డోంట్ నీడ్ టు స్టడీ ఆల్ దట్. లీఫ్ మోడిఫికేషన్స్ లేవులేండి, నేను నార్మల్ గా చెప్పాను రా ఎగ్జాంపుల్ గా. లీఫ్ మోడిఫికేషన్స్ లేవు నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. యాంజియోస్పర్మ్ ఎంబ్రియోసాక్ జస్ట్ 1 page ఆన్సర్ ఉంది సార్, ప్లీజ్ దాన్ని ఎలా లెంతీ చేయాలో చెప్పండి, నేను చెప్తా. ఉండండి కొంచెం సేపు సెషన్ లో ఉంటే చెప్తాను నేను. ఇది వచ్చేసి నాన్న రూట్ మోడిఫికేషన్స్ సంబంధించి. ఓకే, ప్రాప్ రూట్స్ అని రాస్తారు. ప్రాప్ రూట్స్ నేను చెప్పాను ఎగ్జాంపుల్ బ్యానియన్ ట్రీ. ఓకే, ఇక్కడ ఇవ్వలేదు కానీ మీకు నేను చెప్పాను. దాని తర్వాత స్టిల్ట్ రూట్ కి ఎగ్జాంపుల్ మేజో షుగర్ కేన్. అలాగా. ఓకే, సో ఇలా మీరు రాస్తారు అనుకోండి, అట్లీస్ట్ మీరు హెడ్డింగ్ పెట్టి ఎగ్జాంపుల్ రాసినా కూడా ఒక 4-5 మార్కులు పడిపోతాయి మీకు. ఇప్పుడు మీకు మార్కింగ్ స్కీమ్ ఏంటో చెప్తాను. వాళ్ళకి ఏం చెప్పడం జరుగుతుందంటే పిల్లడు యాక్చువల్గా స్టూడెంట్ ఎంత రాస్తే దాని తగ్గట్టు మార్క్స్ వేయాలంటారు, అంతేగాని మీకు ఆన్సర్ నచ్చలేదని మార్కులు కట్ చేయడం కాదు. సో గ్యారంటీగా మీరు సరిగ్గా అట్లీస్ట్ హెడ్డింగ్స్ ఇంకా ఎగ్జాంపుల్స్ రాస్తే 4-5 మార్క్స్ పడిపోతాయి. డీటెయిల్డ్ గా కొంచెం బాగా నింపారు అనుకోండి 2 పేజీలు, 8 out of 8 పక్కా పడతాయి. కానీ కరెక్ట్ గా రాయండి, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ గా వేసి దాని కరెక్ట్ గా ఆన్సర్ రాయండి. ఇప్పుడు మాక్సిమం మీకు 19th క్వశ్చన్ వస్తుంది. మోడిఫికేషన్స్ మార్ఫాలజీ నుంచి క్వశ్చన్ మీకు 19th క్వశ్చన్ నెంబర్ 19 ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ పెట్టి కరెక్ట్ గా దానికి ఆన్సర్ రాయండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి స్టెమ్ మోడిఫికేషన్స్. ఓకే, ఇప్పుడు స్టెమ్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలాగేను. సో మనకి టోటల్ గా 3 different types ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్స్ కనిపిస్తాయి. ఇది వచ్చేసి రూట్ మోడిఫికేషన్స్. ఓకే, సో రూట్ మోడిఫికేషన్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టెమ్ మోడిఫికేషన్స్ లో మనకు 3 వస్తాయి. ఒకటి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్, ఇంకోటి ఏరియాలు, ఇంకోటి సబ్ ఏరియాలు. ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరికైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో 1 నిమిషం ఆగండి. చూడండి అన్న, మనకి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ ఎక్కువగా ఫుడ్ స్టోరేజ్ చేస్తాయి. ఓకే, ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ మనకి
టెండ్రిల్స్, థాన్స్, ఫిలోక్లేట్స్, బల్బిల్స్, క్లాడోట్స్ ఇవన్నీ వస్తాయి. ఇంకా సబ్ ఏరియాలో వచ్చేసి రన్నర్స్, స్టోలాన్స్, సక్కర్స్, ఆఫ్సెట్స్ వస్తాయి. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు అంటారు సార్ రూట్ మోడిఫికేషన్స్ ఇంకా ఈజీ కదా సార్, స్టెమ్ మోడిఫికేషన్ రాకుండా ఉంటే బాగుంటుంది కదా అంటారు. కానీ మీకు లాస్ట్ టైం రూటే అడిగారు. 2024 క్వశ్చన్ పేపర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ పేపర్ మీరు ఆంధ్ర తీసుకొని చూసుకున్నట్లయితే మీకు రూట్ మోడిఫికేషన్స్ అడిగారు. అప్పుడు మరి ఈసారి మీరు ఆంధ్ర స్టూడెంట్ అయితే మాత్రం ఈసారి స్టెమ్ మోడిఫికేషన్ గట్టిగా చదువుకొని వెళ్ళాలి. స్టెమ్ మోడిఫికేషన్స్, రెసిమోస్, ఇన్ఫ్లోరసెన్స్ ఇవి రెండు గట్టిగా చదువుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీకు మళ్ళీ రూట్ రిపీట్ అవ్వకపోవచ్చు, అంటే అవుతుంది అవే తీరుతుందని కాదు, అప్పుడప్పుడు మీకు రూట్ ఇచ్చేస్తూ ఉంటారు. సో మీరు చూసుకొని వెళ్ళాలి. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ వెల్, స్టెమ్ ఇంకా రెసిమోస్ చాలా బాగా చదవాలి ఈసారి. స్టెమ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తున్నాయి సార్ అందుకు. ఓకే, అది ఎందుకంటే మీకు 2 years నుంచి స్టెమ్ అడగలేదు, సో స్టెమ్ అడుగుతాడు అందుకు. ఓకే సరే, ఇప్పుడు 3 types ఆఫ్ రూట్స్ కి డెఫినేషన్ పక్కాగా రాయాలా అంటున్నారు. 3 types ఆఫ్ రూట్స్ కి డెఫినేషన్ మీకు తెలిస్తే రాయండి నాన్న. చూడండి నాన్న, డైకాట్స్ లో అయితే ట్యాప్ రూట్ అని రాస్తారు. సింపుల్ డెఫినేషన్ చెప్పనా, ట్యాప్ రూట్ అని రాస్తారా? ట్యాప్ రూట్, ద టైప్ ఆఫ్ రూట్ దట్ విల్ డెవలప్ ఫ్రమ్ ద రాడికల్ ఇస్ నోన్ as ట్యాప్ రూట్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ డైకాట్స్. ఫైబ్రస్ రూట్స్, ద రూట్స్ దట్ డెవలప్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. స్టెమ్ మీద ఏదైతే బేస్ ఉన్నదో, ఇప్పుడు చూడండి మనకి ఫైబ్రస్ రూట్ ఏదైతే ఉందో, ఓకే ఫైబ్రస్ రూట్ ఏదైతే ఉందో ఇందులో చూపిస్తాను ఆగండి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి యాక్చువల్గా ఫైబ్రస్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే ఫైబ్రస్ రూట్స్ వచ్చేసి మనకి యాక్చువల్ గాను బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి వస్తాయి. ఓకే, స్టెమ్ మీద ఏదైతే బేస్ ఉన్నదో ఇక్కడి నుంచి వస్తాయి. ఇది స్టెమ్ అనుకోండి, అక్కడి నుంచి వస్తాయి. ఇది స్టెమ్ అనుకోండి, ఇక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు మీరు అందరూ అడుగుతారు ఇంకొకటి, ఇది స్టెమ్, ఈ స్టెమ్ ఇది బేస్ నుంచి వస్తాయి అనమాట. ఓకే, సో బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి వస్తే ఫైబ్రస్ రూట్స్. అడ్వెంటీషియస్ రూట్స్ అంటే ఏంటి? అడ్వెంటీషియస్ రూట్స్ అంటే ఏవైతే యాక్చువల్ గా రూట్స్ రాడికల్ కాకుండా ఇంకెక్కడి నుంచైనా వస్తున్నాయి అనుకోండి, అవన్నీ మనకి అడ్వెంటీషియస్ రూట్స్. ఆల్ టైప్స్ ఆఫ్ రూట్స్ దట్ డెవలప్ ఎనీ అదర్ ప్లేస్ అదర్ దాన్ రాడికల్, అంటే మనకి రాడికల్ వదిలేసి ఇంకెక్కడి నుంచి వచ్చినా అవి అడ్వెంటీషియస్ రూట్స్ అవుతాయి. దాంట్లోనే ప్రాప్, స్టిల్ట్ రూట్స్ రెండు వస్తాయి మనకి. ప్రాప్ రూట్ కి ఎగ్జాంపుల్ బ్యానియన్ ట్రీ, స్టిల్ట్ రూట్ కి ఎగ్జాంపుల్ మేజ్ అండ్ షుగర్ కేన్. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ రాస్తేనే మార్కులు పడతాయి, ఎగ్జాంపుల్ రాయకపోతే మీకు మార్కులు వేయరు. రెండో ఇంపార్టెంట్ పాయింట్, మోడిఫికేషన్స్ లో డయాగ్రామ్స్ వేయాలా లేదా అని ఇంకొక డౌట్ మీ అందరికీ ఉంటుంది, అది చెప్పేస్తా చూడండి. మోడిఫికేషన్స్ లో మీకు యాక్చువల్గా డయాగ్రామ్స్ రఫ్ అయినా వేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మంచి ఏవో మీరు పెద్ద డ్రాయర్స్ లాగా మీరు వేసేయక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు బి డ్రాయర్ ఫర్ దట్. ఓకే, ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్, ఇప్పుడు క్యారెట్ ఇలా ఉన్నది అనుకోండి, క్యారెట్ కి ఇలాంటి డయాగ్రామ్ వేసేయండి, అబ్బా అయిపోతుంది. ఇక్కడ ఇలా రూట్స్ వేసేసేయండి, ఇది క్యారెట్. ఓకే, అలాగే మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇంకో క్యారెట్ డయాగ్రామ్. టర్నిప్, స్వీట్ పొటాటోని కొంచెం కాన్వల్యూటెడ్ గా వేసేసేయండి అంతే. ఇంకా మీరు సైడ్ లో వేసేయచ్చు, ఇవి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో వేయక్కర్లేదు. లేదంటే మీరు ఇలా రాసి స్టెమ్ మోడిఫికేషన్, రూట్ మోడిఫికేషన్ గురించి రాసి మిడిల్ లో కొంచెం స్పేస్ వదిలి అక్కడైనా మీరు చేయొచ్చు డయాగ్రామ్. ఎనీథింగ్ ఈస్ ఫైన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది. సో ఏ లెక్కలో అయినా మీరు వేసినా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రఫ్ డయాగ్రామ్స్ ఆర్ సఫిషియంట్. రఫ్ డయాగ్రామ్స్ వేస్తే చాలు, చాలా బాగా. ఇందులో లేబులింగ్ అవసరం లేదు. ఓకే, లేబులింగ్ నాట్ కంపల్సరీ. మీకు ఓపిక ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి, కానీ డయాగ్రామ్ వేయండి. ఎందుకు రఫ్ డయాగ్రామ్ ఏమంటున్నానంటే, రఫ్ డయాగ్రామ్ చూసి మీకు ఒక మార్క్ గ్యారంటీగా పడిపోతుంది. అంటే మీకు కొంతమందికి దొరదగా ఉంటుంది, ఇండివిజువల్ ఏదైతే ఎగ్జామినర్స్ ఉంటారో వాళ్ళకి చేతిలో దొరద ఉంటుంది అని, మొత్తం 8 out of 8 ఎలా వేయాలి, ఏదో తక్కువ ఉంది అంటే ఆ తక్కువ మీకు అనిపించకుండా ఉండాలి. 8 out of 8 కావాలంటే రఫ్ డయాగ్రామ్స్ వేయాలి, అప్పుడు మీకు 8 out of 8 పడిపోతాయి. లేదంటే 7 marks 6.5 మార్కులు ఇలాంటివన్నీ చేస్తారు వాళ్ళు. ఓకే, అయింది. సరే, ఇప్పుడు నాన్న మనకి ఫస్ట్ యాక్చువల్గా అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు అండర్ గ్రౌండ్ లో 4 వస్తాయి నాన్న. ఓకే, అండర్ గ్రౌండ్ లో మనకు 4 వస్తాయి. అండర్ గ్రౌండ్ లో వచ్చేసి రైజోము, కార్ము, ట్యూబరు, బల్బు. ఇప్పుడు విషయం ఏంటో చెప్తాను. మనందరికీ క్లియర్ గా డెఫినేషన్ రాయాలని ఉన్నది అనుకోండి, స్టెమ్ మోడిఫికేషన్ లో రాయండి. రైజోమ్ అంటే ఏంటి, కార్మ్ అంటే ఏంటి, ఓకే ట్యూబర్ అంటే ఏంటి, బల్బ్ అంటే ఏంటి, మీ అందరికీ డీటెయిల్ గా రాసి ఓపిక ఉన్నది అనుకోండి. ఓకే, సో రాయండి, నేనేం ఆపను మిమ్మల్ని. ఓకే, యూ కెన్ రైట్ ఇట్. బట్ మీకు ఓపిక లేదు, ఒక్కొక్క దానిది డెఫినేషన్ నాకు గుర్తుండదు సార్ అంటే, గుర్తు లేకపోయినా కూడా మీరు పేజీలు నింపచ్చు, పెద్ద ఏం కష్టం కాదు. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ డెఫినేషన్ రాయండి. ఓకే, ద టైప్ ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఇన్ విచ్ ద స్టెమ్ ఇస్ అండర్ గ్రౌండ్, అంతే అయిపోయింది. కష్టం ఏమైనా, ద టైప్ ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఇన్ విచ్ ద స్టెమ్ ఇస్ అండర్ గ్రౌండ్ బిలో ద సాయిల్. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ పాజిటివ్లీ జియోట్రాపిక్. అది చాలా ఎక్కువ అయిపోయిందిలేండి, అంత అక్కర్లేదు. బిలో ద సాయిల్ అని రాయండి చాలు. అంత రాసి దేర్ ఆర్ 4 types ఆఫ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అని రాసి
రైజోము, కార్ము, ట్యూబరు, బల్బు రాయండి. ఓకే, ఇప్పుడు రైజోమ్ కి ఎగ్జాంపుల్, ప్రతిదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మినిమం 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ మోడిఫికేషన్ పక్కాగా రాయాలి, రాస్తే మీకు పడుతుంది. ఓకే సార్, డయాగ్రామ్స్ కి కలర్ పెన్సిల్ వేయండి. కలర్ పెన్సిల్స్ వేయచ్చు, స్కెచ్ పెన్స్ వద్దు. ఓకే, డయాగ్రామ్స్ కి నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను ఇందాకలే. ఓకే, ఎనీవేస్ మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తున్నాను. ఎప్పుడైతే డయాగ్రామ్ చేస్తారో నాన్న, వెదర్ మీకు నార్మల్ గా వాళ్ళు డయాగ్రామ్ అడిగారు అన్నా కూడా, లేదంటే రఫ్ డయాగ్రామ్ అయినా కూడాను, వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ విల్ మెన్షన్ టు యూ ఇస్ దట్ మీరు ఎప్పుడైతే డయాగ్రామ్స్ చేస్తారో దాంట్లో డయాగ్రామ్స్ ని మీరు యాక్చువల్ గాను కలర్ పెన్సిల్స్ వాడచ్చు. కలర్ పెన్సిల్స్ వాడచ్చు, యూ కెన్ యూస్ కలర్ పెన్సిల్స్. స్కెచ్ పెన్స్ వాడకూడదు, స్కెచ్ పెన్ వాడద్దు. ఓకే, కలర్ పెన్సిల్ కూడా మీరు లైట్ షేడ్ వేయండి. లైట్ షేడ్ అంటే ఏమిటి, లైట్ గా షేడ్ చేయాలి, అంతేగాని దొరికింది కదా అని గోకేయడం కాదు. కలర్ పెన్సిల్ దొరికిందని అని గోకడం కాదు. గోకితే పెద్ద ఇంప్రెషన్ లా పడుతుంది, నెక్స్ట్ పేజ్ లోని ఇలాగ ఒక ఇంప్రెషన్ లా కనిపిస్తుంది అనమాట, ఆ పేజ్ చెత్తలా కనిపిస్తుంది. సో లైట్ లైట్ గా ఇలా ఇలా వేసి ఇలా 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 షేడ్ చేయాలి, అంతే. లైట్ లైట్ షేడ్, అంతే. షేడ్స్ వేయాలి, అర్థమైందా? ఓకే సరే, దాని తర్వాత మనకు వచ్చేసి స్కెచ్ పెన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, స్కెచ్ పెన్స్ మీరు అస్సలు వాడకూడదు, అచ్చులు పడిపోతాయి. అది కాకుండాను ఓకే, నార్మల్ పెన్సిల్ తో కూడా వేయచ్చు. నార్మల్ పెన్సిల్ ఇస్ ఆల్సో ఫైన్. మీరు చాలా మంది ఇంకోటి అంటున్నారు, నేను నార్మల్ పెన్సిల్ తో వేస్తాను సార్, నాకు హెచ్బి పెన్సిలే ఉన్నది అంటే చాలు, నార్మల్ పెన్సిల్ తోనే వేయచ్చు. కంపల్సరీ కాదు, దిస్ ఇస్ నాట్ కంపల్సరీ. మీకు కలర్ పెన్సిల్స్, స్కెచ్ పెన్స్ అవన్నీ ఏవైతే దే ఆర్ నాట్ కంపల్సరీ. మనకి ఇది కంపల్సరీ ఏమీ కాదు, మీ ఓపిక అంతే. మీకు టైం ఉంటే చేయండి, లేదంటే నార్మల్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ పెన్సిల్ ఏదైతే ఉందో దాంతోనే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఓకే, అర్థమైందా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ మ్యాటర్ చేస్తుంది, హ్యాండ్ రైటింగ్ గ్యారంటీగా మ్యాటర్ చేస్తుంది. ఓకే, హ్యాండ్ రైటింగ్ మీరు ఎంత బాగా పేపర్ ప్రెజెంట్ చేస్తున్నారో మ్యాటర్ చేస్తుంది. హ్యాండ్ రైటింగ్ చెత్తలో ఉంటే మార్కులు పడవు. చూడండి, విషయం ఏంటో సింపుల్ నాన్న. ఓకే, ఇప్పుడు మీరు మీ పేపర్ నాకు ఇచ్చారనుకోండి, మీరు నాకు తెలుసు, సరే మీరు ఆనెస్ట్ గా ఏదో ప్రయత్నం చేశారు, మీ రైటింగ్ కొంచెం బాల్ అయిపోయినా నేను మార్కులు వేసేస్తాను. ఓకే, కానీ ఎగ్జామినర్స్ మీరెవరో కూడా తెలియదు, మీ పేపర్ ప్రెజెంటేషన్ చూసి మీకు మార్కులు పడతాయి. ఓకే, మీరు మంచి స్టూడెంట్ అని చూపించుకోవాలంటే మంచి రైటింగ్ తో రాసుకోండి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆర్టిస్టిక్ గాను ఇలా 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 తిప్పుకొని కర్సివ్ రైటింగ్ ఇలా ఇలా రాసి సైడ్ లో పేపర్స్ ఫ్లవర్లు వేసి అవన్నీ చేయక్కల్లా. ఓకే, మినిమం నీట్ గా కనిపించాలి, ఎక్కువ ఇలా ఇలా కట్ చేసేసి అవన్నీ చేయకూడదు. సింపుల్ గా నీట్ గా రాయండి, చాలు, సరిపోతుంది. కొంచెం జాగా వదిలేయండి, కుక్కిరి రాయకండి. మీకు టోటల్ గా నాన్న చాలా పేజీలు ఉంటాయి, ఒక 24 పేజీలు ఉంటాయి శుభ్రంగాను. అవన్నీ మీరు వాడరు, నేను చెప్తున్నాను మీకు ఇది. యూ విల్ నాట్ బి యూజింగ్ దట్ మనీ పేజెస్. సగంతోనే మీ పేపర్ అయిపోతుంది. అలాంటప్పుడు ఎందుకు నాన్న మనకు కక్కుర్తి, హాయిగా శుభ్రంగా రాయాలి. అర్థమైందా? మీకు కర్సివ్ రైటింగ్ వచ్చినా, నార్మల్ రైటింగ్ వచ్చినా, ఏది వచ్చినా కూడా పర్వాలేదు. ఓకే, మీ ఉన్న రైటింగ్ ని మీరు నీట్ గా రాయండి. నీట్ ఈస్ ఇంపార్టెంట్, అది మీరు కర్సివా కాదా మ్యాటర్ చేయదు. ఇప్పుడు మీరు రైజోమ్ కి టర్మరిక్, బనానా, జింజర్. సో మనకి అల్లం గుర్తు తెచ్చుకోండి. అల్లం ఎలా ఉంటుంది, మనకి ఎగుడు దిగుడుగా ఉంటుందా లేదా, ఒక షేపు పాడు ఉంటుంది దానికి, అది రైజోము. దాని తర్వాత కార్మ్ అంటే కొలకేషియా, చామదుంప. ఓకే, ట్యూబర్ అంటే పొటాటో దుంపలు మనకు తెలుసు. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి బల్బ్ లో వచ్చేసి ఆనియన్ లేదంటే గార్లిక్, ఉల్లిపాయలు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఒక్కొక్క దానికి ఒకటి గుర్తుపెట్టుకుంటారు. దాని తర్వాత మనకి ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ లో మనకి టెండ్రిల్స్, థార్న్స్, ఓకే, ఫిలోక్లేట్స్, బల్బిల్స్, దాని తర్వాత మనకి క్లాడోట్స్, 5 వస్తాయి. ఇప్పుడు నాన్న మీ అందరికి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్స్. ఓకే, దాని తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో అది చెప్తాను చూడండి. ఓకే, మనకు ఫర్ సపోజ్ లెటర్స్ సే నాన్న ఎగ్జాంపుల్స్ మాత్రం రాయడం కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా రాయాలని ఉంది మార్క్స్ కోసం. ఓకే, ఎక్స్ట్రాగా రాయాలని ఉంది మార్క్స్ కోసం. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మ్యాటర్ రాస్తాం. ఓకే, చూడండి, మనకి స్టెమ్ టెండ్రిల్స్ అని రాస్తాం. టెండ్రిల్స్ దే ఆర్ క్లైంబింగ్ ఆర్గన్స్ అని రాయండి. రాసి ఎగ్జాంపుల్ ఏంటి రాస్తారు, కుకుర్బిటా అంటే క్యూకుంబరు, వాటర్ మెలన్ లో ఏదో ఒక ఎగ్జాంపుల్ రాయండి. థార్న్స్ ఆర్ ఫర్ ప్రొటెక్షన్. ఓకే, థార్న్స్ ఆర్ ఫర్ ప్రొటెక్షన్. ఒక సింగిల్ లైన్ ఆన్సర్, అంతే. సింగిల్ లైన్ లో రాయండి, థార్న్స్ ఆర్ ఫర్ ప్రొటెక్షన్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి బౌగన్విలియా సిట్రస్. దాని తర్వాత నెక్స్ట్ ఫిలోక్లేట్స్. ఫిలోక్లేట్స్ ఆర్ సీన్ ఇన్ జీరోఫైట్స్ where the stem becomes photosynthetic. Stem becomes flattened and photosynthetic. ఓకే, సరేనా? సో అది మనకి ఫిలోక్లేట్, జీరోఫైట్స్ లో చూస్తాం మనం. ఓకే, ఏదైతే అడారిలో ప్లాంట్లు ఉంటాయో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఓపెన్షియా, ఇంకోటి యూఫోర్బియా. 4వది బల్బిల్స్, ఎగ్జాంపుల్ డయాస్కోరియా.
క్లాడోడ్స్, ఎస్పరాగస్ అలాగా. అలా మనకి సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా మీరు డీటెయిల్డ్ గా రాద్దాం అనుకుంటే రాయొచ్చు, లేదు అంటే జస్ట్ హెడ్డింగ్ పెట్టి రాద్దాం అని అది కూడా చేయొచ్చు. సో సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటే ఏంటి? Subarial stem modifications are the type of modification where the stem is partially underground and partially in the air. Okay, partially underground and partially above the ground. దాన్ని మనం సబేరియల్ అంటాం. సో సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఇన్ విచ్ ద స్టెమ్ ఇస్ పార్షియల్లీ, కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి. ఎవరైతే మీరు ఒక చిన్న చిన్న ఆన్సర్లు రాసి చాలు మార్క్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో నేను చెప్పినప్పుడు నోట్ డౌన్ చేసుకోండి. మీరు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. పెన్ను పేపర్ పట్టుకొని నోట్ డౌన్ చేసుకోండి, నేను చెప్తూ ఉంటాను. ఓకే, నోట్ డౌన్ చేసుకొని మీరు నేను ఏదైతే చెప్తున్నానో పెట్టుకుంటే అదే చదువుకొని వెళ్ళి ఎగ్జామ్లో రాసుకోండి చాలు. అట్లీస్ట్ పాస్ అయిపోతారు మంచిగా మీరు. ఓకే, మంచిగా కొంచెం పాసింగే కాకుండా కొంచెం మంచి మార్క్స్ వచ్చేటట్టు నేను చెప్తున్నాను. సో ఎవరెవరైతే నిజంగా సీరియస్గా ఉన్నారో నోట్ డౌన్ చేసుకోండి నేను చెప్పింది. సో ఏం రాస్తారు? సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అని హెడ్డింగ్ పెడతారు. దాని తర్వాత పెట్టేసి మీరు ఏం రాస్తారు అంటే ఓకే, ద టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఇన్ విచ్ ద స్టెమ్ ఇస్ పార్షియల్లీ అండర్ గ్రౌండ్ అండ్ పార్షియల్లీ అబౌవ్ ద గ్రౌండ్. ఓకే, ఇప్పుడు అదే మనకి మనకి స్టోరేజ్ ఏంటది అండర్ గ్రౌండ్ కి అయితే ద స్టెమ్ ఇస్ కంప్లీట్లీ అండర్ గ్రౌండ్ అని రాస్తారు. ఏరియల్ మోడిఫికేషన్స్ అంటే ద స్టెమ్ ఇస్ కంప్లీట్లీ అబౌవ్ ద గ్రౌండ్ అండ్ అండర్గోస్ వేరియస్ మోడిఫికేషన్స్ ఫర్ క్లైంబింగ్, ప్రొటెక్షన్, ఫోటోసింథసిస్ ఎసెట్రా ఇలా రాస్తారు. సో ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ కి అలా రాస్తాం. ఓకే సరేనా? దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రన్నర్స్ కి గ్రాస్, స్ట్రాబెరీ, స్టోలాన్స్ కి మింట్, జాస్మిన్, సక్కర్స్ కి బనానా, పైనాపిల్, క్రైజాంతమము. ఒక్కొక్క ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్సెట్స్ కి పిస్టియా. సో అలాగా మీరు ప్రతిదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఓకే ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉన్నదో గుర్తుపెట్టుకుంటారు. ఓకే సరేనా? డన్ అయింది. ఇప్పుడు ఇంతవరకు మీరు పూర్తిగా రాసేసారంటే మాత్రం ఓకే మీకు 60 out of 60 బాగా పడతాయి. అంటే 8 out of 8 ఇక్కడ వస్తుంది మీకు గ్యారంటీగాను ఈ క్వశ్చన్ లో. ఓకే సరే, ఓకే డన్. ఓకే అయిపోయింది ఇది. సో ఇది వచ్చేసి నాన్న మనకి మోడిఫికేషన్స్ అయిపోయి. ఇప్పుడు దీంతో సంబంధించి థర్డ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాన్న మీ అందరికి వచ్చిన డౌట్, చాలా మంది అంటున్నారు సార్ 60 కావాలి మాకు, పాస్ కాదు అంటున్నారు. 60 కావాలంటే నేను చెప్పినట్టు పూర్తిగా డీటెయిల్డ్ గా రాయాలి. ఇప్పుడు స్టెమ్ మోడిఫికేషన్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మీరు అంటున్నారు సార్ మాకు డీటెయిల్డ్ గా రాస్తాం, మాకేం పర్లేదని అంటున్నారు మీరు కదా. సో డీటెయిల్డ్ గా రాయాలంటే మీరు 2 పేజీలు శుభ్రంగా నింపాలి. ఓకే, మ్యాటర్ బాగా రాయాలి, రఫ్ డయాగ్రామ్స్ వేయాలి 8 out of 8 కి. సో ఫస్ట్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ రైజోమ్ అంటే ఏంటి? దే గ్రో 8 out of 8 రావాలనుకుంటున్నారంటే ఎగ్జాక్ట్ 8 out of 8 పడాలి. రైజోమ్స్ గో ప్యారలల్ టు ద సర్ఫేస్, దే ఆర్ బ్రౌన్ ఇన్ కలర్ విత్ నార్మల్ నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ లైక్ ఎనీ స్టెమ్. ఓకే, ఇందులో మనకి రూట్స్ ఆర్ అడ్వాంటేజెస్ దీంట్లోని అదొకటి రాస్తారు మీరు. దాని తర్వాత వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది వీటి త్రూగా, జింజిబరు ఇంకా కర్కుమా. ఓకే, ఇప్పుడు నాన్న ఫర్ సపోజ్ మీకు అప్పుడప్పుడు ఏమవుతుందంటే సైంటిఫిక్ నేమ్ గుర్తుండదు. ఇప్పుడు జింజిబర్ అంటే మీకేంటి? జింజర్. కర్క్యూమా అంటే టర్మరిక్. సైంటిఫిక్ నేమ్ గుర్తుండకపోయినా జింజర్ అయినా రాసరండి, ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు మార్క్స్ పడిపోతాయి, అదేం ప్రాబ్లం లేదు. సైంటిఫిక్ నేమ్ నాకు గుర్తు రావట్లేదు సార్ అన్నా పర్లేదు. మీకు ఫర్ సపోజ్ ఆ పర్టికులర్ ప్లాంట్ది ఇంగ్లీష్ లో పేరు తెలిసిన పర్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ జింజర్ కి జింజిబర్ రాయాలి, ఓకే నన్ను గుర్తు రావట్లేదు, జింజర్ అయినా రాసరండి. అలా నేను రాయకుండా రాకండి. దాని తర్వాత కామ్స్ గ్రో వర్టికల్లీ బిలో ద సర్ఫేస్, ద స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్. ఇవి మనకి హారిజాంటల్. మెయిన్ రైజోమ్స్ ఏంటంటే నాన్న, రైజోమ్స్ ప్యారలల్ టు ద సర్ఫేస్ గ్రో అవుతాయి హారిజాంటల్ గాను. అదే మనకి కామ్స్ ఏవైతే ఉన్నాయో వర్టికల్ గా గ్రో అవుతాయి. మీకు డయాగ్రామ్ కూడా చూపిస్తాను ఆగండి నేను. ఓకే, మీకు డయాగ్రామ్ చూపిస్తాను. ఇది చూడండి, మనకి ఇది రైజోమ్ చూస్తున్నారా, సర్ఫేస్ కి ప్యారలల్ గా గ్రో అవుతున్నది ఇది. అదే మనకి కార్మ్ అనేది వర్టికల్ గా గ్రో అవుతున్నది. ఇది వర్టికల్, ఇది యాక్చువల్ గా హారిజాంటల్, లేదంటే ప్యారలల్ టు ద సర్ఫేస్ అని అనొచ్చు. ఇది వచ్చేసి మనకి ట్యూబర్. ట్యూబర్ లో మనకి ఏవైతే పొటాటోలో ఐస్ ఉన్నాయో అవి యాక్సిలరీ బర్డ్స్ అని చెప్తాము. లాస్ట్ లో ఇవి వచ్చేసి మనకి ఇది బల్బ్స్. బల్బ్స్ లో మనకి ఏవైతే లీవ్స్ ఉన్నాయో దే ఆర్ మోడిఫైడ్ ఫ్లెషీ లీవ్స్. ఓకే, లీవ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఇక్కడ సో మనకి స్టెమ్ ట్యూబర్స్ ఆర్ lateral branches growing below the surface of the soil. Nodes and internodes are not clear. Okay, ఇక్కడ మెయిన్ మీరు రాయాల్సింది ఏంటి అంటే nodes are represented by eyes. Okay, nodes are represented by eyes. Okay, and ఇది మెయిన్ రాస్తారు. ఎగ్జాంపుల్ పొటాటో రాస్తారు. బల్బ్స్ లో వచ్చేసి దే డు నాట్ స్టోర్ ఫుడ్ మెటీరియల్ అండ్ ఆర్ డిస్కాయిడ్. ఓకే, ఏవైతే స్టెమ్ ఉన్నదో అది ఫుడ్ ని స్టోర్ చేయదు, లీవ్స్ ఫుడ్ ని స్టోర్ చేస్తుంది ఫ్లెషీ ఫామ్ లో. మనకి ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకేవైతే వెల్లుల్లిపాయలు ఉన్నాయో అవి లీవ్స్ యాక్చువల్ గాను. ఓకే అయిపోయింది. అలాగే మన స్టెమ్ మోడిఫికేషన్స్ లో కూడా మీరు డీటెయిల్ గా రాయాలంటే నేను మొత్తం మటీరియల్ ఇక్కడ ఇస్తున్నాను. ఈ మటీరియల్ ఏదైతే ఉందో నేను మీకు యాక్చువల్ గా ఇవాళ నేను మీకు టెలిగ్రామ్ లోని ఇచ్చేస్తాను, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి.
గ్లీ కలర్ పెన్సిల్ వేయచ్చా చెప్పండి డయాగ్రామ్స్ కి. పెన్సిల్ వేయచ్చు అనుకుంటాను, పెన్ వాడకూడదు. ప్రిఫరబుల్ గా రెడ్ కలర్స్ గ్రీన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ ఆన్సర్ షీట్ లో వాడకండి అన్న. అంటే కలర్స్ లో కూడా కొంచెం ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది. నాకు తెలిసి ఇప్పుడు మీరు బాటనీ అంటారు, సో గ్రీన్ కలర్ వేయకుండా అవ్వదంటారు. వేసినా కూడా లైట్ షేడ్స్ వేయండి, చాలా డార్క్ గా వేయకండి. ఓకే, అండ్ ప్రిఫరబుల్లీ అవసరం లేదు అంటే అవసరం లేదు, కలర్ పెన్సిల్స్ పర్వాలేదు. ఇప్పుడు కలర్ పెన్సిల్స్ కంపల్సరీ కాదు. ఓకే, సో మీకు కొంచెం అనిపిస్తుంది అది డౌట్ ఉంది మైండ్ లో అంటే మాత్రం కలర్ పెన్సిల్స్ వేయకండి. గ్రీన్ ఇంకా రెడ్ ఇంపార్టెంట్ ఇది, అప్పుడప్పుడు చెప్పలేము వాళ్ళ బుర్రలు ఎలా ఉంటాయో. ఓకే, స్టార్ మెటీరియల్స్ నుంచి మీకు మెటీరియల్స్ నుంచి ఏదైతే ఉన్నాయో నాన్న, మెటీరియల్స్ నుంచి మీరు చదువుకుంటున్నారు అంటే ఓకే, మీకు అప్పుడప్పుడు 8 మార్క్స్ పడతాయో లేదో మనం చెప్పలేం. ఓకే ఓకే సరే, సో చెప్పలేము. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఇన్ ద మైండ్ దట్ అప్పుడప్పుడు మనకి మెటీరియల్స్ నుంచి వచ్చినవి 8/8 వస్తాయో లేదో తెలియదు. నేను మీకు ఎందుకు చెప్పేసిస్తున్నాను, బేబీ బుల్లెట్లు అవన్నీ ఏవైతే ఉన్నాయో పాస్ అవ్వడానికి అవన్నీ మీరు వాడితే మీరు పాస్ అయిపోతారు. బీబీ బుల్లెట్స్ అవన్నీ చదివితే, స్టార్ క్వశ్చన్స్ చదివితే పాస్ అయిపోతారు మీరు. 8/8 రావడం కొంచెం కష్టం వాటిలో. ఓకే సరే, డన్. నా బల్బిల్స్ ఆర్ వెజిటేటివ్ ఆర్ ఫ్లోరల్ బర్డ్స్ దట్ స్టోర్ ఫుడ్ మెటీరియల్. డయాస్కోరీ అవుట్ అయిపోతుంది. దాంతో సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ నేను 4 చెప్పాను. మీకు ఒక్కొక్క దానికి ఏం రాయాలో ఎగ్జాంపుల్స్ పూర్తిగా ఇక్కడ ఉన్నాయి. సో మీరు 1 లైన్ లో మీరు కావాలంటే రాసుకోవచ్చు. కానీ మీకు ఏరియల్ స్టెమ్ సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ లో ఏదైతే డెఫినేషన్స్ ఉన్నాయో కొంచెం కష్టంగా ఉంటాయి, అన్ని ఒకేలా ఉన్నట్టు ఉంటాయి. సో ప్రిఫరబుల్ గా మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ రాయకుండా ఉండాలంటే మాత్రం జస్ట్ హెడ్డింగ్ రాసి ఎగ్జాంపుల్ రండి. రన్నర్స్ గ్రాసెస్, స్టోలాన్స్ ఎగ్జాంపుల్ స్ట్రాబెరీ అని, దాని తర్వాత సక్కర్కి ఎగ్జాంపుల్ పైనాపిల్ అని, బనానా అని, ఆఫ్సెట్స్ కి ఎగ్జాంపుల్ పిస్టీ అని, అలా రాసి వదిలేండి చాలు. ఓకే, నో లాస్ట్ వచ్చేసి నాన్న మనకి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఓకే, లాస్ట్ వచ్చేసి మనకి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ కి వచ్చేద్దాం. ఓకే, స్టోరేజ్ రూట్స్ కి ఎన్ని డయాగ్రామ్ వేయాలి? 2 డయాగ్రామ్స్ వేయండి. ఒకటి మీరు ట్యాప్ రూట్ కోసం క్యారెట్ వేయండి, అడ్వెంటీషియస్ రూట్ కోసం మీరు ఇది వేసేయచ్చు. ఏంటిది, స్వీట్ పొటాటో కదా, స్వీట్ పొటాటో డయాగ్రామ్, ఒక క్యారెట్ డయాగ్రాము, స్వీట్ పొటాటో డయాగ్రామ్ సరిపోతుంది. ఓకే, స్టోరేజ్ కోసం. ఓకేనా, స్టోరేజ్ కోసం. డన్, ముందుకెళ్ళిపోదామా? పదండి. ఇప్పుడు రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఏంటో రాస్తారు. సో ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటున్నారు. సో మనకి ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్ ని మనం ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. సో ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ రాయండి. ఏ క్వశ్చన్ వచ్చినా ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ లో రూట్ గురించి అడిగితే రూట్ గురించి ఒక చిన్న లైన్ లో ఒక డెఫినేషన్ రాస్తారు. స్టెమ్ అయితే స్టెమ్ గురించి, రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఇన్ఫ్లోరసెన్స్ గురించి ఒక డెఫినేషన్ రాయండి. దానికి ఒక ½ మార్క్ పడుతుంది. ఇప్పుడు దాని తర్వాత ఓకే దాని తర్వాత మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇన్ రెసిమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ద మెయిన్ యాక్సిస్ కంటిన్యూస్ టు గ్రో అండ్ ద ఇన్ఫ్లోరసెన్స్ ఆర్ బోర్న్ laterally in acropetal succession on the main peduncle. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి మెయిన్ ఏంటంటే నాన్న, ఇక్కడ ఆక్రోపీటల్ సక్సెషన్ అంటే ఏంటి? రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ మీరు రాయాల్సింది ఏంటో చెప్తాను, ఇదంతా మీరు రాయక్కర్లేదు. మీరు రాయాల్సిన సింపుల్, ఇన్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఓకే వి సీ ఆక్రోపీటల్ సక్సెషన్ ఆఫ్ ఫ్లవర్స్, అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ ఇన్ ఆక్రోపీటల్ మేనర్. అలా రాయాలి. ఒక్క నిమిషం ఆగండి, కాల్ వస్తుంది అన్న నాకు, 1 minute.
హలో ఛాంపియన్స్, వినిపిస్తున్నదా అందరికీ? ఓకే, అందరూ ఒక 10 మినిట్స్ నాకు టైం కావాలి. ఓకే, 10 మినిట్స్ టైం కావాలి. ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఉంది. ఓకే, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. త్వరగా వెళ్ళి నా పని చూసుకొని వస్తాను. ఓకే, సో అందుకే మీరు ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఓకే, సరేనా? అప్పటి వరకు కావాలంటే మీరు ఇప్పటి వరకు ఇచ్చింది రివైజ్ చేసుకోండి. ఓకే, సో జస్ట్ గివ్ మీ 10 మినిట్స్. ఇప్పుడు టైం ఎంత అయింది? 11:43 అవుతున్నది కదా. నాకు ఒక 11:53 వరకు ఇవ్వండి. క్లాస్ resumes at 11:55. ఓకే, 11:55, 1 minute. 11:55 వరకు ఇవ్వండి. వెళ్ళి త్వరగా ఇచ్చేసి వచ్చేస్తాను. చిన్న పని ఉన్నది. ఏం ఇది? ఓకే, 11:55 AM వరకు మళ్ళీ నేను తిరిగి వస్తాను. అప్పటి వరకు 5 minutes నాకు టైం ఇవ్వండి. ఐల్ బి బ్యాక్. ఓకే, అప్పటి వరకు తిరిగి రండి. కావాలంటే అప్పటి వరకు చిన్న బ్రేక్ తీసుకోండి. మీరు అందరూ వస్తాను.
ఓకే, వెల్కమ్ బ్యాక్ ఛాంపియన్స్. పదండి కంటిన్యూ చేద్దాం. ఓకే, మళ్ళీ మీకు లంచ్ బ్రేక్లో మళ్ళీ ఉంటుంది బ్రేక్, మళ్ళీ లంచ్ బ్రేక్ ఉంటుంది మనకి. సో అందుకే పదండి కంటిన్యూ చేద్దాం ఫాస్ట్గా. రైట్, సరే. సో నెక్స్ట్ వచ్చేసి నాన్న రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఇప్పుడు మీకు ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఇప్పుడు రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఏదైతే ఉందో నాన్న, దీంట్లో వచ్చేసి మీకు అన్నిటికైనా ఈజీ ఆన్సర్ అంటే ఇదే. ఓకే, మనకు ఉన్నవే 6 ఉన్నాయి. ఒకటి సింపుల్ రెసీము, లేదంటే దీన్ని సింపుల్ రెసీమ్ అంటాము. సింపుల్ రెసీమ్ ఒకటి. సో మీరు రాసినప్పుడు ఇలా రాస్తారు. ఒకటి ఫస్ట్ రాసినప్పుడు నేను అన్నట్టు డెఫినేషన్ రాస్తారు. Arrangement of flowers on floral axis is known as inflorescence. In racemose inflorescence, flowers are arranged in acropetal succession. Acropetal అంటే ఏమిటి? ఓల్డ్ ఫ్లవర్స్ అంటే పాత ఫ్లవర్స్ కింద నుండి కొత్త ఫ్లవర్స్ మీద వస్తూ ఉంటాయి. కొత్తవి ఇలా మీదకి వెళ్తూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. ఇంకా టిప్ లో మనకి ఏం ఫ్లవర్ ఉండదు. నో ఫ్లవర్ ఎట్ టిప్. అలా ఇది రాయండి అన్న. ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో సైడ్ డైరెక్ట్ గా వేయండి. ఎగ్జాక్ట్ గా నేను ఎలా అయితే వేసాను అది వేయండి. అర్థమైందా? ఇది కింద ఉన్న దాన్ని ఓల్డ్ ఫ్లవర్ అని రాయండి. కావాలంటే లేబులింగ్ చేయొచ్చు మీరు ఇలాగా. ఓల్డ్ ఫ్లవరు, ఓకే, ఇది వచ్చేసి న్యూ ఫ్లవర్. ఓకే, ఇది గ్యారంటీగా డయాగ్రామ్ వేయండి. ఓకే, ఇలా రాసి కిందన రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అని రాయండి. ఓకేనా? రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అని రాయండి. ఓకే, అయింది, డన్. సరే, ఇప్పుడు ముందుకు వెళ్దాం పదండి. లెట్ us గో ఫర్దర్. ముందుకెళ్ళి ఇప్పుడు ఓకే మనం దేర్ ఆర్ టోటల్ 6 types ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఓకే, దేర్ ఆర్ 6 types ఇన్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అని రాసి రెసిమ్ ఆర్ సింపుల్ రెసిమ్, కారిమ్, అంబెల్, స్పైకు, స్పాడిక్స్, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్. ఇప్పుడు మనకి దీనిగా చూసుకున్నట్లయితే మళ్ళీ అంబెల్లో మనకి సింపుల్ అంబెల్, కాంపౌండ్ అంబెల్ ఒకటి ఉంటుంది. ఓకే, మళ్ళీ స్పైక్లో సింపుల్ స్పైకు, కాంపౌండ్ స్పైక్లు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి మనకి, కానీ అన్నీ మనకి గుర్తుండవు. అదొక తలనొప్పి ఉంది మనకి. ఓకేనా? సో అందుకే ప్రాబ్లం ఏంటంటే మనకి సింపుల్ గా పెట్టుకుందాం ఆన్సర్ని. ఇప్పుడు ఫర్దర్ ముందుకెళ్ళి ఒక రెసిమ్ ఒక దాని గురించి రాస్తారు. ఓకేనా? సో సింపుల్ రెసిమ్, ఓకే, ఇండెఫినెట్ గ్రోయింగ్ పెడంకల్, పెడిసెల్లేట్ ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ యాక్రోపెటల్. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. మీరు వేరే ఏం రాసినా రాయకపోయినా ఎగ్జాంపుల్స్ గ్యారంటీగా మెన్షన్ చేయాలి. సో సింపుల్ రెసిమ్కి ఎగ్జాంపుల్ క్రోటోలేరియా మ్యాంజిఫెరా. క్రోటోలేరియా మ్యాంజిఫెరా సింపుల్. ఇది కింద ఉండిపోయింది, మీకు కనిపించట్లేదేమో నేను అనుకుందాకాను. డోంట్ వరీ, నెక్స్ట్ దాంట్లో నుంచి కనిపిస్తుంది. ఓకే, కారింబ్. కారింబ్ వచ్చేసి మనకి కారింబ్కి ఎగ్జాంపుల్ క్యాసియా ఇంకా కాలీఫ్లవర్. క్యాసియా ఇంకా కాలీఫ్లవర్ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. సింపుల్ రెసిమ్కి ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా, క్రోటోలేరియా. కారింబ్కి ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్ మరియు క్యాసియా. అంబెల్కి ఎగ్జాంపుల్ మీకు ఆనియన్, క్యారెట్. స్పైక్ ఎగ్జాంపుల్ ఎకిరాంథస్, ఒరైజా. స్పాడిక్స్ కి ఎగ్జాంపుల్ మ్యూజా, కొలోకేషియా. ఇంకా హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ కి ఎగ్జాంపుల్ ట్రైడాక్స్, సన్ఫ్లవర్. ఇప్పుడు మీరు అంటారు సార్ నేను డీటెయిల్డ్ గా రాసి 8 out of 8 తెచ్చుకుంటున్నాను, నాకు ఇలాగా కొంచెం అయితే కుదరదు అంటే మనకి ఇలా రాస్తే 4-5 మార్క్స్ పడతాయి. లేదు మీరు డీటెయిల్డ్ గా రాద్దాం అనుకుంటున్నారంటే ఒక్కదాన్ని డీటెయిల్డ్ గా మెన్షన్ చేయొచ్చు. ఓకే, సింపుల్ రెసిమ్ అంటే ఏంటి? మనకి ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ యాక్రోపెటల్లీ ఆన్ ఇండెఫినెట్లీ గ్రోయింగ్ పెడంకల్. ఇండెఫినెట్ గా అంటే ఏంటి? అలా గ్రో అయిపోతూ ఉంటది అనమాట. దాని టిప్ లో ఫ్లవర్ రాదు, అలా గ్రో అవుతూ ఉంటది, దాని పక్కన ఫ్లవర్స్ వచ్చేస్తూ ఉంటాయి. అది ఇది సింపుల్ రెసిమ్. సింపుల్ రెసిమ్కి ఇదిగో ఈ డయాగ్రామ్ పడుతుంది మీకు. ఇప్పుడు మీరు రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ లో డయాగ్రామ్ కావాలా? డయాగ్రామ్ పక్కాగా కావాలి, వేయాలి. ఈ సింపుల్ డయాగ్రామ్స్ ఇలాంటివి వేయాలి, ఇలాంటివి. ఓకే, సింపుల్ రెసిము. ఇది కారింబ్. కారింబ్ లో ఏంటంటే మనకి ఓల్డ్ ఫ్లవర్ అయినా న్యూ ఫ్లవర్ అయినాను అన్ని ఒకే హైట్ లో వచ్చి ఉంటాయి. అది కారింబ్ ది స్పెషాలిటీ. ఓకే, కారింబ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫ్లవర్స్ అన్ని ఒకే హైట్ లో ఉంటాయి. ఆల్ ద ఫ్లవర్స్ హ్యావ్ సేమ్ లెవెల్, ఆర్ అరేంజ్డ్ అట్ ద సేమ్ లెవెల్ విత్ డిఫరెంట్ హైట్స్. అదే మీకు ఇక్కడ రాస్తారు చూడండి. ఓకేనా? సో చూడండి, ఇన్ దిస్ టైప్ ఫ్లవర్స్ ఆర్ బ్రాట్ టు ద సేమ్ హైట్, అన్ని సేమ్ హైట్ డ్యూ టు వేరీడ్ లెంత్స్ ఆఫ్ పెడిసల్స్ ఈవెన్ దో దే ఆర్ బోర్న్ అట్ డిఫరెంట్ నోట్స్ యాక్రోపెటల్లీ. ఇవి వేరే నోట్స్ లో వచ్చినా అన్ని సేమ్ లెవెల్లో వచ్చినట్టు అనిపిస్తాయి. ఎందుకు? బికాస్ ద లెంత్ ఆఫ్ ద పెడిసెల్ ఆఫ్ ఈచ్ ఫ్లవర్ విల్ బి డిఫరెంట్. ఓకే, టు బ్రింగ్ ఆల్ ఆఫ్ దమ్ ఆన్ ద సేమ్ లెంత్. ఇది వచ్చేసి దాని తర్వాత మనకి అంబెల్లో మనం ఏం చూస్తాం? ఓకే, ద కండెన్స్డ్ డిస్కాయిడ్ స్ట్రక్చర్ కింద మారిపోతుంది పెడంకలు. ఓకే, దాని తర్వాత ఫ్యామిలీ ఏపీఏసీలో చూస్తాం. స్పైక్ లో వచ్చేసి మనకి యాక్రోపెటల్ అరేంజ్మెంట్ ఆఫ్ సెసైల్ ఫ్లవర్స్. సెసైల్ ఫ్లవర్స్ అంటే ఏంటన్నా? పెడిసెల్ ఉండదు. పెడిసెల్ ఉండదు అంటే ఏంటి? మనకి యాక్చువల్గా పెడిసెల్ అనేది గ్రోత్, పెడిసెల్ అనేది ఫ్లవర్ ని ఇలా హోల్డ్ చేస్తున్నదా? ఆ పెడిసెల్ ఉండదు, డైరెక్ట్ గా పెడంకల్ మీద ఫ్లవర్స్ ఉంటాయి. చూడండి మీకు ఇక్కడ. ఓకే, ఫ్లవర్స్ అనేది డైరెక్ట్ గా మీకు పెడంకల్ మీద వచ్చేస్తే ఇలాంటి స్టాక్ లేదు. ఈ స్టాక్ ని మనం పెడిసెల్ అంటాము. ద స్టాక్ ఆఫ్ ది ఫ్లవర్ ఇస్ నోన్ యాజ్ పెడిసెల్.
పెడిసెల్ లేదు, డైరెక్ట్గా వస్తే సెసైల్ ఫ్లవర్స్ అంటాం. ఇది వచ్చేసి మనకి స్పేతు, ఇది స్పాడిక్స్ ఇన్ఫ్లోరసెన్స్, ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా హెడ్ ఇన్ఫ్లోరసెన్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్పాడిక్స్. ఓకే, స్పాడిక్స్ ఎగ్జాంపుల్ కొలగేషియో ఒకటి రాస్తారు. యూనిసెక్షువల్ ఇంకా న్యూట్రల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే, మోడిఫైడ్ బ్రాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, నోన్ యాజ్ స్పేత్. స్పేత్ అనేది వాడిని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీరు స్పాడిక్స్ రాసినప్పుడు మీరు స్పేత్ గురించి రాయాలి గ్యారంటీగాను. ఓకే, స్పేత్ గురించి రాయాలి. ఇంకా మీరు సెసైల్ ఫ్లవర్స్ రాయాలి. సెసైల్ ఫ్లవర్స్ ప్రొటెక్టివ్ ఏముంటుంది, బ్రాక్ట్ ఉంటుంది, స్పేత్ ఎగ్జాంపుల్స్ రాస్తారు. స్పైక్ లో కూడా సెసైల్ ఫ్లవర్స్. ఇక్కడ వరకు మనకి అన్ని పెడిసిలేట్ ఫ్లవర్స్. ఓకే, మనకి సింపుల్ రెసీము, కారింబు, అంబెలు, స్పైక్ వీటన్నిటిలో పెడిసిలేట్ ఫ్లవర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ స్పైక్ లో వచ్చేసి సెసైల్ ఫ్లవర్స్, ఇంకా స్పాడిక్స్ లో కూడా సెసైల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి సెసైలే. సో మనకి చూసుకున్నట్లయితే దీన్ని బట్టి 1 minute. ఓకే, దీన్ని బట్టి మనకి ఫస్ట్ 3 ఇన్ఫ్లోరసెన్స్లు ఏవైతే ఉన్నాయో, ఓకే, అంబెల్ వరకు రెసీము, కారిము, అంబెల్, ఇవి 3 ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి పెడిసెల్లేట్ ఫ్లవర్స్ ఉంటాయి. సో మినిమం పెడిసెల్లేట్ ఫ్లవర్స్ ఉంటాయని రాయండి. పెడిసెల్లేట్ ఫ్లవర్స్ అండ్ ఆక్రోపీటల్ సక్సెషన్ అని రాస్తారు. రాసి ఎగ్జాంపుల్స్ రాయండి. వీటి మూడిటికి ఏవైతే మిగతా కింద ఏవైతే 3 ఉన్నాయో, ఓకే, స్పైక్, స్పాడిక్స్, ఇది వీటికి సెసైల్ ఫ్లవర్స్ అని రాస్తారు. సెసైల్ ఫ్లవర్స్ ఇన్ ఆక్రోపీటల్ సక్సెషన్ రాయండి. అట్లీస్ట్ అంత రాయండి. ఈ 2 పాయింట్లు రాయండి కనీసం, ఏం రాసినా రాయకపోయినా. రాసి ఒక్కదానికి ఎగ్జాంపుల్స్ రాయండి, సరిపోతుంది. అట్లీస్ట్ మీకు 6 to 7 మార్క్స్ ఈజీగా పడతాయి దీనికి. ఓకే, అయిపోయింది, డన్. ఇది అయిపోయింది నాన్న విత్ రెస్పెక్ట్ టు రెజీమ్. ఇప్పుడు నాన్న నెక్స్ట్ మనం ముందుకు వెళ్తాం విత్ రెస్పెక్ట్ టు యాక్చువల్లీ, ఓకే, ఏదైతే యాక్చువల్గా సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉందో. ఇప్పుడు సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో, ఓకే, 1 minute. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ మనం చూద్దామండి. కిడ్స్ ప్లే హౌస్. నువ్వు పట్టించుకోకుండా నువ్వు క్లాస్ చూసుకోనన్నా. ఎవరైతే చూడాలి ఉందో, ఓకే, అర్జున 2026 తర్వాత చెప్తానులేండి నాన్న, అది నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, తర్వాత చెప్తాను నేను మీకు అది. ఓకే, పదండి, 1 minute ఆగండి. పదండి. ఓకే, సరే అయితే. సో ద మెచ్యూర్ యాంజియోస్పర్మ్ ఎంబ్రియో సాక్ హ్యాస్ 3 parts. పదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఎంబ్రియో సాక్ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు మీలో చాలా మంది డౌట్ ఏదైతే అడిగారో, దట్ ఈస్ ఎంబ్రియో సాక్ క్వశ్చన్ కి సార్ 2 పేజీలు ఎక్కడి నుంచి రాస్తాం, రాయడానికి ఏమీ లేదు కదా, మ్యాటర్ చాలా తక్కువ ఉంది అని మీరు అందరూ అన్నారు. సో దాంతో సంబంధించి చెప్పబోతున్నాను 2 పేజీలు ఎలా నింపాలో. చూడండి, ఫస్ట్ మీరు ఏం రాస్తారంటే, ఓకే, రైట్ అ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మెచ్యూర్ ఎంబ్రియో సాక్, మెన్షన్ ద రూల్ ఆఫ్ సినర్జైడ్స్ అన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ మార్క్స్ ది డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే, డయాగ్రామ్ నీట్ లేబుల్ డయాగ్రామ్ కి మనకి 3 మార్క్స్. ఓకే, మిగతా మనకి 4 మార్క్స్ ఏదైతే ఉన్నదో, మనకి 3 + 3 6. ఓకే, సో మిగతా 3 మార్క్స్ మీకు ఎంబ్రియో సాక్ రాయడానికి. సో నీట్ లేబుల్ డయాగ్రామ్ కు 3 మార్క్స్. ఓకే, ఒక్కొక్క పార్ట్ ని డిస్క్రైబ్ చేయడానికి ఒక 3 మార్క్స్, సినర్జిడ్ కు ఒక 2 మార్క్స్ అలాగా. సో నీట్ లేబుల్ డయాగ్రామ్ కి ఒక 3 మార్క్స్ ఇస్తారు మీకు. ఓకే, ఎంబ్రియో సాక్ మీరు గురించి డిస్క్రైబ్ చేయడానికి, అంటే డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దీనికి ఒక 3 మార్క్స్, రోల్ ఆఫ్ సినర్జిడ్స్ కి ఒక 2 మార్క్స్ పడతాయి. ఇప్పుడు ఇది మనకి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు లేబుల్ డయాగ్రామ్ లో 2 మార్కులు డయాగ్రామ్ కి, 1 మార్క్ లేబులింగ్ కి. ఓకే, ఇంకా డిస్క్రిప్షన్, ఇంకా సినర్జిడ్స్ అయిపోయింది. ఇప్పుడు విషయం చూడండి, ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొదలెడతారు ద మెచ్యూర్ యాంజియోస్పర్మ్ ఎంబ్రియో సాక్ హ్యాస్ 3 parts అని రాస్తారు. 3 పార్ట్లు ఉంటాయి, ఎగ్ అపారటస్, సెంట్రల్ సెల్, యాంటీపోడల్స్ అని రాస్తారు. రాసి మీరు మ్యాటర్ మొదలెట్టకండి, మ్యాటర్ రాయకండి. మీరు మ్యాటర్ రాసేస్తారు ఫస్ట్, చేయకండి. మొత్తం మిగతా పేజ్ అంతా ఒక ఫ్రెష్ పేజ్ లో మొదలెడతారు కదా, ఫ్రెష్ పేజ్ లో ఇది మాత్రం రాయండి, మెచ్యూర్ యాంజియోస్పర్మ్ ఎంబ్రియో సాక్ హ్యాస్ 3 parts, ఎగ్ అపారటస్, సెంట్రల్ సెల్, యాంటీపోడల్స్ అని రాసి, ఓకే, మీరు ఏం చేస్తారు, ఓకే, పెద్ద డయాగ్రామ్ వేస్తారు. ఈ డయాగ్రామ్, ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. మొత్తం ఒక పేజ్, టేక్ 1 complete page, 1 page ఫర్ డయాగ్రామ్, 1 page ఫర్ డయాగ్రామ్. డయాగ్రామ్ కి ఒక పూర్తి పేజ్ తీసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నేను ఇది ఇరేజ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి స్పేస్ కావాలి ఇక్కడ. ఇప్పుడు మీరు పెద్ద డయాగ్రామ్ శుభ్రంగా వేసుకోండి, ఇంత పెద్ద డయాగ్రామ్ శుభ్రంగా వేయండి.
ఓకే, జాగా తీసుకోండి శుభ్రంగా, ఏం ప్రాబ్లం లేదు. మిడిల్లో శుభ్రంగా దట్టంగా ఒక డయాగ్రామ్ వేయాలి, వేసేసి ఓకే ఓకే ఏంటి సార్ 2 మార్క్స్ ఎప్పుడు చెప్తారు సార్ ప్లీజ్ రిప్లై. ఇవన్నీ అయిపోతే మీరు తర్వాత రండి అన్న, పర్వాలేదు. 2 మార్క్స్ నేను లాస్ట్లో చెప్తాను, నేను లాస్ట్లో 2 మార్క్స్ చెప్తాను. 8 మార్క్స్ తర్వాత 4 మార్క్స్ ఉన్నది ఇంకా మనకి. ఇవాళ మనకి రోజంతా ఇదే. ఓకే, సో మనకు తొందర ఏం లేదు ఇక్కడ, నేను తొందర పడట్లేదు, మనం రోజంతా ఇదే చేసుకోబోతున్నాం. సో మీరు తొందర పడకండి, మీరు కావాలి అంటే కొంచెం బ్రేక్ తీసుకోండి, ఏం పర్లేదు. 2 మార్క్స్ మనం కొంచెం మధ్యాహ్నం వరకు కంప్లీట్ అవుతాయి మనకి ఇవాళ. సో ఓకే, మధ్యాహ్నం అవుతూ వస్తాయి కొంచెం. మిడిల్లో నేను మళ్ళీ ఇప్పుడు మీకు 1:15 అవుతుంటే లంచ్ బ్రేక్ ఇస్తాను. ఓకే, సో మీరు లంచ్ బ్రేక్కి వెళ్ళొచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాం మనం. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒకటి మీరు లోపల వేసుకున్నారా, లోపల వేసుకున్న తర్వాత మీరు ముందు మీద యాంటీపోడల్స్ ఒక 3 సెల్స్ వేయండి, వాటికి న్యూక్లియస్ వేయండి. ఓకే, కిందన ఎగ్ అపారటస్ వేయాలి. సో 2 సెల్స్ ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు ఫిలిఫామ్ అపారటస్ వేయండి ఇలాగా, ఎందుకంటే సినర్జిడ్స్ లో మనకి ఫిలిఫామ్ అపారటస్ ఉంటుంది. ఇప్పుడు మధ్యలో 2 న్యూక్లియలు వేయండి, ఇలాగా 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 2 న్యూక్లియలు వేయాలి మీరు. ఇలాగా వేసేసి మీరు ఏం చేస్తారంటే దీని చుట్టూ ఒక సెల్ వేయాలి, ఇలాగ ఈ షేప్ని ఇలాగా అడాప్ట్ చేయండి. ఇది మీరు నార్మల్గా కలర్ పెన్సిల్స్ వాడకపోయినా పర్వాలేదు, నార్మల్గా అయినా వేసుకోవచ్చు. వేసారా, అయిందా, డన్. ఓకే ఓకే రైట్, సరే. ఇప్పుడు వచ్చేసి మనకి యాక్చువల్ గాను ఇక్కడ మీరు లేబులింగ్ చేయాలి. ఇప్పుడు లేబులింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంతే చాలు, దీనికన్నా ఇంకేం వేయక్కర్లేదు మీకు ఎక్కువ. దిస్ ఇస్ ద బేసిక్ డయాగ్రామ్. ఇది మీరు అందరూ ఈజీగా వేయచ్చు, మొత్తం పేజ్ అంతా తీసుకుంటారు దీనికి. దీని తర్వాత మీరు లేబులింగ్ చేస్తారు. ఇవి వచ్చేసి యాంటీపోడల్స్, ఓకే, విచ్ ఆర్ హ్యాప్లాయిడ్. సో ఎన్ అని రాయాలి, చాలా ఇంపార్టెంట్ అది, ఎన్ అని రాయాలి. యాంటీపోడల్స్ ఎన్ అంటే హ్యాప్లాయిడ్ సెల్స్ అని అర్థం. ఓకే, ఇదంతా కలిపి మనకి ఎగ్ అపారటస్. ఓకే, ఎగ్ అపారేటస్ ఇదంతాను. ఎగ్ అపారేటస్ అంతా వేస్తారు అండ్ యూ విల్ రైట్ ఎన్ హియర్ ఆల్సో, మిగతా సెల్స్ అని ఎన్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇవి ఇక్కడ ఇది రాస్తారు, ఇలా పెడతారు, పెట్టి దీస్ ఆర్ పోలార్ న్యూక్లియై. n+n అని రాయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాగా n+n అని రాయాలి. ఓకే, పోలార్ న్యూక్లియై n+n రాస్తారు. ఇంక ఇదంతా ఏదైతే ఉన్నదో ఇది ఇలా పెట్టి సెంట్రల్ సెల్ అని రాస్తారు, సెంట్రల్ సెల్. మీరు ఇంకా కావాలంటే దీన్ని ఇంకొకసారి డిఫైన్ చేద్దాం అనుకుంటున్నారంటే దీన్ని ఇంకా డిఫైన్ చేయొచ్చు. పక్క వచ్చేసి దిస్ ఇస్ ద ఎక్సెల్. ఓకే, ఎక్సెల్, దీన్ని మనం హ్యాప్లాయిడ్ అని రాసుకోవచ్చు. అంతే, అయిపోయింది, దట్స్ ఇట్, చాలు. ఇంత మీరు రాస్తే సరిపోతుంది, మీకు 3 మార్క్స్ పడిపోతాయి. దట్స్ ఇట్, దీనికన్నా ఇంకేం మీరు చేయక్కర్లా. మీరు కావాలంటే ఇంకో కొంచెం మీరు డిఫైన్ చేద్దాం అనుకుంటున్నారంటే ఇక్కడ మీరు యాక్చువల్ గాను 1 minute ఆగండి చెప్తాను. ఇది ఫిలిఫామ్ అపారటస్ గురించి కూడా రాసేసండి. ఫిలిఫామ్ అపారటస్ ఏదైతే సినర్జిడ్స్ లో ఉంటుందో. ఇప్పుడు చాలా మంది అంటారు సార్ ఇది సరిపోదు కదా, సినర్జిడ్స్ గురించి కూడా రాయాలా అంటే రాసుకోండి. అప్పుడు మీరు ఇక్కడ ఇంకొక లేబులింగ్ ఇలా పెట్టుకొని, ఓకే, ఇంకోటి ఇలా పెట్టుకొని మీరు కావాలంటే సినర్జిడ్స్ అని కూడా రాయొచ్చు. బట్ ప్రిఫరబుల్లీ ఏంటంటే రాయకపోయినా పర్లేదులేండి, రాద్దాం అనుకుంటే రాసుకోండి మీరు. ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే, డన్, అయిపోయింది, ఇంతే. సో ఇంత మీరు రాస్తారు అనుకోండి, యాక్చువల్ గాను మీకు ఇక్కడ డయాగ్రామ్ ప్లస్ లేబులింగ్ కి 3 మార్క్స్ పడిపోతాయి. ఇప్పుడు ఫర్దర్ మీరు మ్యాటర్ రాయాలి. సార్ మీరు అంటారు సార్ మ్యాటర్ రాయడానికి ఇప్పుడు ఇంకెంత రాయమంటారు అంటారు. శుభ్రంగా జాపి నెక్స్ట్ పేజ్ తీసుకోండి. ఒక పేజ్ అంతా డయాగ్రామ్ వేస్తారు, ఇప్పుడు నెక్స్ట్ పేజ్ తీయండి. నెక్స్ట్ పేజ్ తీసి శుభ్రంగా, ఓకే, అప్పుడు మీరు రాయడం మొదలెడతారు. ఓకే, egg apparatus. 3 cells grouped together at the micropylar end constitute the egg apparatus. Okay, there are 2 synergids and 1 egg cell. Synergids ki manaki actually filiform, the synergids will have filiform apparatus and the middle and the egg cell is the female gamete and raster. Ayipindi, close. Central cell, largest cell of embryo sac, it has 2 polar nuclei, okay, which fuse to form a secondary nucleus. అప్పుడప్పుడు fuse కూడా అవుతాయి, secondary nucleus ని form చేస్తాయి. Okay, నెక్స్ట్ యాంటీపోడల్స్, 3 cells at the chalazal end. సో అప్పుడప్పుడు మీకు ఏంటంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు వేస్తున్న డయాగ్రామ్ లో, దట్ ఈస్ మీరు ఈ డయాగ్రామ్ ఏదైతే వేస్తున్నారో దీంట్లో మీరు చలాజల్ ఎండ్ మైక్రోపైలార్ ఎండ్ రాయాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకే మీరు ఇక్కడ కావాలంటే ఇది మీరు రాసుకోవచ్చు. ఇది చలాజల్ ఎండ్, ఇది వచ్చేసి మైక్రోపైలార్ ఎండ్.
రాయాలంటే రాసుకోండి మీ రెఫరెన్స్ కోసం. ఓకే, దాని తర్వాత దీస్ ఆర్ ద స్మాలెస్ట్ సెల్స్, దే డీజనరేట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వెజిటేటివ్ సెల్స్ ఆఫ్ ఎంబ్రియో సాక్. ఇవి మనకి ఫర్టిలైజేషన్ లో పార్టిసిపేట్ చేయవు. ఓకే, అక్కడ ఎక్సెల్ పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు లాస్ట్ ఇంకొకటి అన్నారు రోల్ ఆఫ్ సినర్జిడ్స్. మీరు ఇది రాస్తారు అనుకోండి, యాక్చువల్ గాను మీకు ఒక పేజ్ కాదు కదా, 2.5 పేజ్ వస్తుంది ఆన్సర్. ఓకే, సినర్జిడ్స్ నరిష్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్, దే హెల్ప్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ న్యూసెల్లస్, దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గైడింగ్ ద పాలన్ ట్యూబ్ ఇన్ టు ది ఎక్సెల్. అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. హాయిగా బోల్డ్ అంతా రాసుకోవచ్చు. ఓకే, డన్ అయిందా? డన్, అయిపోయింది. దట్స్ ఇట్. ఓకే, పదండి ముందుకు వెళ్ళిపోయినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో నాన్న, డబల్ డయాగ్రామ్ ఇది. ఓకే, 2 డయాగ్రామ్లు వేయాలి. ఒక్కొక్కటి ఏదైతే ఉన్నదో మీరు మీదన కిందన వేయండి, సైడ్కి వేయకండి ఈ డయాగ్రామ్. ఓకే, సో ఫస్ట్ మరి ఈ డయాగ్రామ్ వేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ వేయండి. ఓకేనా, చూడండి ఇలా వేస్తారు. ఓకే, వేసిన తర్వాత 4 ఏవైతే యాక్చువల్గా ఉన్నాయో వేయండి. పాలన్ సాక్స్, మైక్రోస్పోరాంజియాలు 4 వేస్తారు. ఇప్పుడు ఇలా చేసి దీన్ని మీరు కావాలంటే కొంచెం యాక్చువల్గాను డిఫైన్ చేసుకోవచ్చు. సార్ మీరు అంటారు సార్ మేము ఇది డిఫైన్ చేయము, దీన్ని ఇంకా డీటెయిల్గా డిఫైన్ చేస్తామంటే దీన్ని శుభ్రంగా పెద్దగా దట్టంగా వేసుకోవచ్చు. ఒక పేజ్ అంతా తీసుకొని 2 డయాగ్రామ్లు వేయండి మీరు. మీదనిది, దానికన్నా కిందనిది. ఇది అప్, దిస్ ఇస్ అప్ ముందునే వేస్తారు, డౌన్ ఇది వేస్తారు. సో క్వశ్చన్ ఫస్ట్ నంబర్ రాసి, ఓకే, క్వశ్చన్ ఫస్ట్ నంబర్ రాసి డయాగ్రామ్ డైరెక్ట్గా వేస్తారండి, మీరేం రాయక్కర్లా. ఓకే, డయాగ్రామ్ డైరెక్ట్గా మైక్రోస్పోరాంజియం ఆర్ ద పాలన్ సాక్స్ are the male gametophyte are present in the andrecium. Okay, andrecium of the flower అని రాసి కింద ఈ డయాగ్రామ్ వేస్తుంది. చాలు, వేసేసి మీరు ఏం చేస్తారు, నెక్స్ట్కి వెళ్తారు, ముందుకు వెళ్తారు, వెళ్ళి ఓకే ఈ ఒక్కొక్క దాన్ని మీరు కావాలనుకోండి. ఫర్ సపోజ్ మీకు సార్ అనిపిస్తున్నది ఆ డయాగ్రామ్ చాలా కష్టంగా ఉంది, నాకు గుర్తుండదంటే నేను చాలా ఈజీగా కూడా ఈ డయాగ్రామ్ వేసి ఇచ్చాను. ఇలా కూడా మీరు వేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే, ఈ లోపల లేయర్ టపీటము, మిడిల్లో కొన్ని లేయర్స్, దాని తర్వాత మనకు ఒక ఎండోథీషియం, దాని తర్వాత అన్నిటికన్నా బయట ఎపిడర్మిస్. ఓకే, ఇలా 4 లేయర్లు వేసి వాటిని మీరు ఇలాగ లేబులింగ్ చేయొచ్చు. చాలా అలా రాసినా కూడా పర్వాలేదు. కింద వాల్ లేయర్స్ ఆఫ్ ఎంబ్రియో సాక్ పాలన్ సాక్ ఆర్ మైక్రోస్పోరాంజియం అని రాసేసి మీరు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా రాయండి. ఎపిడర్మిస్ అంటే ఏంటి? ఎపిడర్మిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ ప్రొటెక్టివ్ లేయర్. ఇట్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ నేచర్ అండ్ ఇట్ ఈస్ సింగిల్ లేయర్డ్. చాలు, అంతే, దానికన్నా ఎక్కువ అక్కర్లేదు. రెండోది ఏం రాస్తారు? ఇది నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోతారు, ఎందుకంటే మనకు ఒక పేజ్ అంతా డయాగ్రామ్ కి అయిపోయింది. నెక్స్ట్ పేజ్ లో ఇవి రాస్తారు, ఒక్కొక్కటి పాయింట్ వైజ్ గా రాస్తారు. హెడ్డింగ్, దాని కింద పాయింట్లు. ఓకే, ఇట్ ఈస్ ఇన్ సింగిల్ లేయర్. ఓకే, దిస్ ఇస్ ద డిప్లాయిడ్ లేయర్. ఇట్ హెల్ప్స్ ఇన్ డెహిసెన్స్ ఆఫ్ యాంథర్. చాలు, నెక్స్ట్ మిడిల్ లేయర్. ఓకే, this is a diploid, the middle layers are diploid in nature. Okay, and they are up to 2 to 3 layers present in the middle layers. Okay, they are ephemeral or short lived. They also help in dehiscence of anther. Rastaru. Last, okay, tapetum, it is the innermost layer and it is polyploid in nature. Okay, it is either binucleated or multinucleated. Okay, in ante chalu antavaraku rastaru. Dan tarvata tapetum nourishes the sporogenous tissue. Okay, tapetum nourishes the sporogenous tissue and helps in the formation of pollen kit of the pollen grain. Okay, అంతే, చాలు, అయిపోయింది. పాయింట్లు రాసి క్లోజ్ చేసేసండి, చాలు, మీకు 8 out of 8 పడిపోతాయి. దీనికన్నా ఎక్కువ అక్కర్లేదు. డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ ఏమీ లేదు. డెఫినేషన్ అంటే మైక్రోస్పోరాంజియం, ద మైక్రోస్పోరాంజియం బియర్స్ ద పాలన్ గ్రెయిన్స్ ఆర్ ద మేల్ gametophytes ఇన్ అ మేల్ ఫ్లవర్. ఓకే, ఇన్ ది ఆండ్రీషియం ఆఫ్ అ ఫ్లవర్. లేదంటే ఇలా రాయొచ్చు, the microsporangium or pollen sacs bear the male gametophytes bear the male gametophytes or pollen grains. మళ్ళీ చెప్తున్నాను, రిపీట్, ఎవరైనా రాద్దాం అనుకుంటే రాసుకోండి. డయాగ్రామ్ ముందు డెఫినేషన్ ఏదైతే ఉందో మళ్ళీ చెప్తున్నాను. the microsporangium or pollen sac bears the pollen grains or male gametophytes, okay, in the andrecium of a flower. Okay, below is the clear diagram of male embryo sac అంటున్నాను, మైక్రోస్పోరాంజియం ఆర్ పాలన్ సాక్స్. ఓకే, అని రాసి డయాగ్రామ్ వేసేయండి, చాలు, ఇంకేం అక్కర్లా, చాలు, అంతే రాస్తే చాలు. ఓకే, గ్లిటర్ పెన్స్ వాడకండి. ఎవరో అడుగుతున్నారు గ్లిటర్ పెన్స్ అని, అస్సలు వద్దు, అలాంటి రిస్క్లు వద్దు, గ్లిటర్ పెన్స్ వాడద్దు. అర్థమైందా? పదండి, ఇది అయిపోయిందన్న. దిస్ ఇస్ ఆల్సో డన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాన్న ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ క్వశ్చన్ ఈసారి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనకి లాస్ట్
కిందటి ఏడాదే మనకి 2024లో ఫర్టిలైజేషన్ అడిగారు. సో ఈసారి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఏంటంటే మనకి వాల్ లేయర్స్ లేదంటే ఎంబ్రియో సాక్ ఈ రెండిట్లో చాలా ఎక్కువగా ఏదైనా రావచ్చు. ఓకే, మైక్రోస్పొరాంజియం లేదంటే మెగాస్పొరాంజియం ఆర్ ఎంబ్రియో సాక్ స్ట్రక్చర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో చూసేసి ఓకే ఫిజికల్ ఏమిటి, ఫిజికల్ చెప్పడం ఏంటరా నాన్న, నీకేనా అర్థం? ఫిజిక్స్ నేను ఎక్కడి నుంచి చెప్తాను. దాని తర్వాత ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇస్ కాల్డ్ ఫర్టిలైజేషన్. ఇంతే రాస్తారు. ఓకే, ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇస్ కాల్డ్ ఫర్టిలైజేషన్. ఓకే, అంతే. ద ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, కన్సిస్ట్ ఆఫ్ సింగమీ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్. అలా కూడా రాసుకోవచ్చు. కలర్ డయాగ్రామ్ కి యూజ్ చేయొచ్చు, కాకపోతే కలర్ పెన్సిల్సే వాడాలి. స్కెచ్ పెన్స్ అవన్నీ వాడకూడదు, స్కెచ్ పెన్లు గ్లిటర్స్ వాడకూడదు. ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను. సో స్టెప్స్ రాస్తారు. ఎప్పుడైనా మీరు రాసినప్పుడు డిస్క్రైబ్ ద ప్రాసెస్ అన్నారు. సో మీరు స్టెప్స్ రాయండి. ఫస్ట్ ఆ స్టెప్స్ రాసి ఒక్కొక్క స్టెప్ ని డిఫైన్ చేసుకుందాం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్ కన్సిస్ట్ ఆఫ్ 5 steps. ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ ఇంటూ ది ఓవ్యూల్, ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ ఇంటూ ఎంబ్రియో సాక్, డిశ్చార్జ్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ ఇంటూ ది ఎంబ్రియో సాక్, సింగమీ, ట్రిపుల్ ఫ్యూజన్ అండ్ డబుల్ ఫర్టిలైజేషన్. ఈ స్టెప్పులు రాస్తారా? గ్యారంటీకి ఈ స్టెప్పులు రాయాలి. ఓకే, సరేనా? 4 marks కి కొంచెం టైం వెయిట్ చేయండి. ఒక అరగంట వెయిట్ చేస్తే 4 marks వచ్చేస్తాయి మీకు. ఓకేనా? డన్, అయిపోయింది. దీని తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ ఇంటూ ది ఓవ్యూల్. ద పాలన్ ట్యూబ్ ఎంటర్స్ ది ఓవ్యూల్ బై 3 ways. 3 విధాలుగా పాలన్ ట్యూబ్ ఓవ్యూల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం లోని మనకి ఇది ఎలా రాయాలో తెలియదు అంటే అట్లీస్ట్ ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ ఏదైతే స్టెప్ ఉందో దాంట్లో ఉన్న 3 రకాలు రాస్తారు. పోరోగమి, చెలాజోగమి, మీసోగమి. ఓకే, ఈ 3 రాసి ఒకదానికి ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఓకే, ఫర్ సపోజ్ పోరోగమిక్ ఎగ్జాంపుల్ హైబిస్కస్, చెలాజోగమిక్ ఎగ్జాంపుల్ క్యాజురైనా, ఇంకా మీజోగమిక్ ఎగ్జాంపుల్ కుకుర్బిటా. అట్లీస్ట్ అది రాసి దాని ఎగ్జాంపుల్ రాయండి. లేదు నాకు యాక్చువల్గా గుర్తుండదు ఓకే అంటే మీ డెఫినేషన్ రాద్దాం అనుకుంటానంటే రాయొచ్చు. ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ త్రూ మైక్రోపైల్ అయితే మనకి పోరోగమి, ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ త్రూ చెలాజా అయితే మనకి చెలాజోగమి, మీజోగమి అంటే ఇంటెగ్యుమెంట్స్ నుంచి. ఓకేనా? అది సరే. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసినా మనకి ఓకే ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ ఇంటూ ది ఎంబ్రియో సాక్ తర్వాత డిశ్చార్జ్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ గురించి రాస్తారు. మేల్ గ్యామెట్స్ అనేవి డిశ్చార్జ్ అయిపోతాయి. ఫిలిఫోమ్ అపారటస్ దాన్ని గైడ్ చేస్తుంది. గైడ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి గ్యామెట్స్ ని రిలీజ్ చేస్తుంది. తర్వాత 4th స్టెప్ ఇస్ సింగమీ. సింగమీ అంటే మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్, అంటే మనకి ఒక మేల్ గ్యామెట్ ఒక ఎక్సెల్ 2 ఫ్యూజ్ అయ్యి మనకి జైగోట్ ఫార్మ్ అవుతుంది. దీన్ని సింగమీ అంటాం. అది రాస్తారు. దాని తర్వాత ట్రిపుల్ ఫ్యూజన్ అండ్ డబుల్ ఫర్టిలైజేషన్ రాస్తారు. దేంట్లో అయితే మనకి ఏదైతే యాక్చువల్గా సెకండ్ గ్యామెట్ ఉందో అది వెళ్ళి 2 ఏవైతే పోలార్ న్యూక్లియల్ ఉన్నాయో దాంతో ఫ్యూజ్ అయ్యి మనకు ఒక ట్రిప్లాయిడ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సింగమీ ఇంకా ట్రిపుల్ ఫ్యూజన్ ని కలిపి డబుల్ ఫర్టిలైజేషన్ అంటాం, విచ్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ అని రాసి ఆన్సర్ ని క్లోజ్ చేసేయండి చాలు. ఇప్పుడు మీరు అంటారు సార్ దీంట్లో డయాగ్రామ్స్ ఏంటి అనేసి. డయాగ్రామ్స్ ఏంటంటే మీకు ఇక్కడ రఫ్ డయాగ్రామ్స్ వస్తాయి నాన్న, పర్ఫెక్ట్ డయాగ్రాములు లేవు ఇందులో మనకి యాక్చువల్గా పర్ఫెక్ట్ డయాగ్రామ్స్ లేవు. సో సింపుల్ గా మీరు ఓవ్యూల్ ది డయాగ్రామ్ వేసి దాంట్లో ఎంబ్రియో సాక్ వేసి మీరు ఫర్ సపోజ్ మైక్రోపైల్ నుంచి లోపల పంపిస్తున్నారంటే అదో డయాగ్రామ్ వేస్తారు. చలాజా నుంచి వెళ్తున్నారని ఒక డయాగ్రామ్ వేస్తారు. రఫ్ డయాగ్రామ్ ఏంటి చాలా సూపర్ గా వేయాలని ఏమీ లేదు. ఓకే, దాని తర్వాత మీసోగమి అంటే ఇంటెగ్యుమెంట్స్ నుంచి పాలన్ ట్యూబ్ వెళ్తున్నప్పుడు రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి సింగమీ ఇంకా ట్రిపుల్ ఫ్యూజన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇందులో మేల్ గ్యామెట్స్ వచ్చాయి కదా, ఒక మేల్ గ్యామెట్ ఎక్సెల్ పక్క వెళ్తున్నట్టు ఇంకోటి పోలార్ న్యూక్లియర్ దగ్గరికి వెళ్తున్నట్టు చూపించండి చాలు, సరిపోతుంది డయాగ్రామ్ అంతే. దీనికన్నా ఎక్కువ ఏమీ అక్కర్లేదు. డన్. ఓకేనా? ఇది అయిపోయింది. నౌ నెక్స్ట్ వచ్చేసినా మనకి ఓకే ఇక్కడ మనకి అనాటమీకి వచ్చేసాం. ఇప్పుడు చాలా మంది మీలో అనాటమీ ఏదైతే ఉన్నదో ఓకే యాక్చువల్ గాను సార్ 2 marks లాస్ట్ ఇయర్స్ పేపర్ చదివితే సరిపోదు నాన్న. 2 marks అన్ని చదవాలి మీరు. 2 marks అన్ని చదవాలి. మీరు అంటున్నారు కదా లాస్ట్ ఇయర్ది చదివితే చాలా అని, సరిపోదు. లాస్ట్ ఇయర్ది మాత్రం చదివితే సరిపోదు. 2 marks అన్ని చదవాలి. ఎవరైనా 60 out of 60 కావాలనుకుంటున్నారంటే 2 marks అన్ని చదవాలి. అనాటమీ చెప్పాలా లేదంటే పర్లేదు సార్ మేము చదువుకుంటాం 4 marksకి వెళ్ళిపోదాం అంటే 4 marksకి వెళ్ళిపోదాం చెప్పండి. ప్లాంట్ అనాటమీ కూడా నేను చెప్పేసి ఇవ్వాలా? వద్దు సార్ మాకు అక్కర్లేదు 4 marksకి వెళ్ళిపోదాం అంటే 4 marksకి వెళ్ళిపోదాం ఏమంటారు చెప్పండి? ప్లాంట్ అనాటమీ కావాలా వద్దా? అనాటమీ అండ్ హిస్టాలజీ నుంచి 8 marks ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దంటారా? చాలండి అంటారా? చాలండి అంటే వద్దంటే ముందుకు వెళ్ళిపోదాం. 4 marks స్టార్ట్ చేయనా? ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే 4 marks కావాలంటున్నారు చాలా మంది కదా.
పదండి 4 మార్క్స్కి వెళ్ళిపోదాం అయితే. లెట్ us గో టు 4 మార్క్స్. పదండి. సో అనాటమీ ఏదైతే ఉందో అనాటమీ మీరు చూసేసుకోండి. ఓకే, మీకు తెలిసి నేను ఎలా చేయాలో ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. ఓకే, సో అనాటమీ మీరు చూసేసుకోండి ఇంకా. ఓకే, లెట్ us గో ఫర్ 4 మార్క్స్. ఇంకా 4 మార్క్స్కి వెళ్ళిపోదాం. పదండి. అనాటమీ అంతా నీకు దాంతో సంబంధించి అనాటమీలో నేను మీకు బేసిక్స్ చెప్పేస్తాను. ఆగండి, ఐ టెల్ యూ ద బేసిక్స్ ఇన్ అనాటమీ. అనాటమీ క్వశ్చన్ ఫస్ట్ ఇప్పుడు చూడండి. అనాటమీ అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చాయిస్ పెట్టేసుకుంటారు, ఎందుకంటే 6 క్వశ్చన్లు ఎవడే అవుతాడు మా వల్ల కాదని మీరు వదిలేస్తారు. సో అనాటమీ వచ్చేసింది అనుకోండి, ఫర్ సపోజ్ ఎలా రాయాలో 2 నిమిషాల్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డార్సీ వెంట్రల్ లీఫ్ అని వచ్చింది అనుకోండి. మనకి డార్సీ వెంట్రల్ లీఫ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి డైకాట్ లీఫ్ అని. డైకాట్ లీఫ్ ని డి ఫర్ డార్సీ వెంట్రల్, డి ఫర్ డైకాట్. సో డైకాట్, సో డార్సీ వెంట్రల్ లీఫ్ ఇస్ నథింగ్ బట్ ద డైకాట్ లీఫ్. సో ద అనాటమీ ఆఫ్ డైకాట్ లీఫ్ ఈజ్ అని పెట్టి 3 భాగాలు ఉన్నాయని రాస్తారు. ఎపిడర్మిస్, మీసోఫిల్, వాస్కులర్ సిస్టమ్ అని రాసి దాంట్లో ఎంత గుర్తుంటే అంత రాయండి. నేను ప్రిఫరబుల్ గా చెప్తాను, ఎపిడర్మిస్ ఏదైతే ఉన్నదో 2 రకాల ఎపిడర్మిస్ లో వస్తాయి, అడాక్సియల్, అబాక్సియల్, అదొకటి రాస్తారు. మీసోఫిల్ లో వచ్చేసి పాలిసేడ్ పారెంకైమా, స్పాంజీ పారెంకైమా 2 ఉంటాయని రాస్తారు. దాని తర్వాత వాస్కులర్ బండల్స్ లోని వాస్కులర్ బండల్స్ కంజాయింట్ క్లోజ్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండల్స్ అని రాసారండి. అయిపోయింది, దట్స్ ఇట్. ఓకే, అదే మనకి ఫర్ సపోజ్ మోనోకాట్ లీఫ్ మీకు రాదు, చాలా తక్కువ మోనోకాట్ లీఫ్ ఇప్పటి వరకు అడగలేదు. సో నో నీడ్ టు వరీ, వదిలేండి అది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి టీఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్ అడిగారు అనుకోండి. ఓకే, సో ద టీఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్ అంటే ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ డైకాట్ స్టెమ్ కన్సిస్ట్ ఆఫ్ అని రాసి ఈ ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్ అని రాస్తారు. ఓకే, ఈ 3 ఫస్ట్ రాసేసేయండి, అది చూసి 2 మార్కులు పడతాయి. ఇప్పుడు వీటన్నిటిలో మీకు డయాగ్రామ్లు ఇంపార్టెంట్. సో డయాగ్రామ్లు మనకు గుర్తుండవు, తలనొప్పులు. సో అందుకే ఎందుకులే కానీ ఒక బేసిక్ డయాగ్రామ్ నేను మీకు ఇచ్చేసాను. ఎపిడర్మిస్ అవుటర్ మోస్ట్ లేయర్, ట్రైకోమ్స్ ఉంటాయి. స్టెమ్ అంటే ట్రైకోమ్స్ ఉంటాయి, రూట్ అయితే మీకు ఏముంటాయి, రూట్ హెయిర్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, అయ్యింది. దీని తర్వాత కార్టెక్స్, ఇంకా స్టీల్ అవన్నీ రాసుకుంటారు, నేను మీకు చెప్పక్కల. డైకాట్ స్టెమ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంజాయింట్, కొలాటరల్, ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండల్స్ అని రాయండి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. దాని తర్వాత టీఎస్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్ సేమ్ ఎపిడర్మిస్, కార్టెక్స్, వాస్కులర్ బండల్స్ అని రాయండి. ఇవన్నీ రాయక్కర్లేదు, రాసేసి మీకు ఎంత గుర్తుంటుందో అంత రాస్తారు. మెయిన్ ఏంటంటే మనకి యాక్చువల్ గాను మోనోకాట్ స్టెమ్ లో స్కాటర్డ్ వాస్కులర్ బండల్స్ ఉంటాయి. వాస్కులర్ బండల్స్ మెయిన్ మీకు చెప్పేస్తున్నాను. మన మోనోకాట్ స్టెమ్ లో డైకాట్ స్టెమ్ లాగే ఉంటుంది ఎపిడర్మిస్, కార్టెక్స్. ఓన్లీ డిఫరెన్సెస్ మనకి ఎక్కువగా వాస్కులర్ బండల్లోనే డిఫరెన్స్ వస్తుంది. అక్కడ మనకి వాస్కులర్ బండల్స్ లోపల ఒకే సెంటర్ లో ఉంటాయి, ఇక్కడ వాస్కులర్ బండల్స్ స్ప్రెడ్ అయి ఉంటాయి మోనోకాట్ స్టెమ్ లో. దాని తర్వాత డైకాట్ రూట్ లో మనకి 3 వస్తాయి, ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్. మళ్ళీ అలాగే రాస్తారు, సేమ్ ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్ అని రాస్తారు. ఎపిడర్మిస్ లో మనకి సింగిల్ లేయర్డ్, ఇంకా రూట్ హెయిర్స్ ఉంటాయన్నాయండి. వాస్కులర్ బండల్స్ రేడియల్ వాస్కులర్ బండల్స్ అని రాసండి, చాలు, అయిపోయింది, దట్స్ ఇట్. ఇది మనకు వచ్చేసి ఏదైతే అయిపోయిందో విత్ రెస్పెక్ట్ టు దట్. ఇప్పుడు మనం 4 మార్క్స్కి వచ్చేద్దాం నాన్న. లెట్ us కమ్ టు 4 మార్క్స్. ఓకే, సో మీరు అందరూ అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తుంది అదే, సార్ 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో చెప్పండి సార్, 4 మార్క్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ చెప్పకుండా చేయకండి సార్ అని చెప్తున్నారు. పదండి స్టార్ట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు 4 మార్క్స్. ఓకే, సో 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటికన్నా ఫస్ట్ మనం లివింగ్ వరల్డ్ నుంచి మొదలెడతాం. లివింగ్ వరల్డ్ లో ఇప్పటి వరకు మీకు ఒకే ఒక్క క్వశ్చన్ అడిగారు నాన్న 4 మార్క్స్ లో, దీనికన్నా ఎక్కువ అడగలేదు. సో లివింగ్ వరల్డ్ నుంచి మీరు ఒక్క క్వశ్చన్ ఇది ఉంది, ఇది మాత్రం మీరు చదువుకుంటే చాలు. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై ఐడెంటిఫికేషన్ అండ్ నామన్క్లేచర్, హౌ ఈస్ అ కీ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు ఒక పేజ్ లో రాయాలి. 1 పేజ్, ఒక పేజ్ అంతా నింపాలి మీరు. 1 పేజ్, ఒక పేజ్ పూర్తిగా నింపాలి మీరు, గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? యూ హ్యావ్ టు కంప్లీట్లీ ఫిల్ 1 కంప్లీట్ పేజ్. 1 పేజ్ రాయాలి అంటే ఒక సైడ్ రాయాలన్నమాట. 2 షీట్లు ఉన్నాయంటే ఒక సైడ్ మొత్తం రాయాలి. ఓకే, అర్థమైందా? పదండి. లాస్ట్ వరకు మీరు ఆగారంటే పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా చెప్తా. ఎవరైతే లాస్ట్ వరకు ఆగుతారో లాస్ట్ లో పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అన్ని చెప్పేసేస్తాను. పేపర్ ప్రెజెంటేషన్ లాస్ట్ మినిట్ ఏం చేయాలి అన్ని చెప్పేసేస్తా. ఓకే, సో లాస్ట్ వరకు ఆగుతాయి. అది లేదు లాస్ట్ వరకు మేము ఆగమంటే మీ ఇష్టం, తర్వాత మీరు వచ్చా లాస్ట్ లో చూసుకుంటారు. ఓకే, పదండి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా మీరు ఇప్పుడు మీరు అంటారు సార్ ఇది చాలా పెద్ద ఆన్సర్ అంటారు. ఇంత పెద్ద ఆన్సర్ మీరేం రాయక్కర్లేదు దీంట్లోని. అది కాకుండా మీకు లివింగ్ వరల్డ్ నుంచి యాక్చువల్గా క్వశ్చన్ అడగరు, చాలా తక్కువ ఛాన్సెస్, ఎప్పుడో 1-2 సార్లు అడిగారు అంతే. ఓకే, సో మీరు ఏంటంటే దీనికి బేసిక్ గా చదువుకొని వెళ్ళిపోతారు. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, నామన్క్లేచర్ అంటే ఏంటి మీకు తెలిసి ఉండాలి. సో డెఫినేషన్ నేర్చుకోండి అంతేను. ఓకే, సో చూడండి నామన్క్లేచర్ అంటే ఏంటి, టు ఎలిమినేట్ ద కన్ఫ్యూజన్ we need to standardize the name of the living organism, okay, such that the particular organism is known by the same name all over the world. Ante to what is now identification, what is nomenclature ante first nomenclature gurinchi cheptaru. Nomenclature is the process in which an organism is given a common, is given a name which is universal. Okay, malli cheptunanu,
Nomenclature is the process in which a newly discovered organism is given a name that is universal and it can be utilized in the whole world. ఓకే, అలా రాయండి ఒకటి డెఫినేషన్ సింపుల్ గా. దాని తర్వాత మీకు ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి అంటారు. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? ఓకే, దాని తర్వాత సో నామెన్క్లేచర్ ఇస్ ప్రొవైడింగ్ అ సింగిల్ వ్యాలిడ్ సైంటిఫిక్ నేమ్ టు అ ఐడెంటిఫైడ్. ఇది మీరు బెస్ట్, ఇది ఈ డెఫినేషన్ బెస్ట్. ఆగండి. Nomenclature is providing a single valid scientific name to an identified organism. Nomenclature is providing a single valid scientific name, okay, to an identified organism. ఇంత రాయండి చాలు. ఇంతే నామెన్క్లేచర్ కి ఇది ఒక్క లైన్ రాయండి, ఒక్క లైన్ రాయండి చాలు. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ అంటే ఏంటో చూడండి. ఓకే, ఐడెంటిఫికేషన్ is to determine whether the collected organism is entirely new or already known. అది ఇది ఐడెంటిఫికేషన్ డెఫినేషన్. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఐడెంటిఫికేషన్ అంటే it is done to determine whether the collected organism is entirely new or already known. ఆల్రెడీ అది తెలుసా లేదంటే కొత్తగా ఏదైనా కనిపెట్టామా అంత రాస్తారు, చాలు అయిపోయింది. సో ఇది ఐడెంటిఫికేషన్, ఇంకా నామెన్క్లేచర్ డెఫినేషన్. ఇప్పుడు మీకు ఇంకోటి ఏం క్వశ్చన్ అడిగాడంటే, మీకు ఇక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు హౌ ఇస్ ద కీ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ అన్నాడు. ఓకే, అప్పుడు మీరు ఒక్కొక్క లైన్లు రాసిన తర్వాత కీస్, ఓకే, కీస్ ఆర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పేర్స్ కాల్డ్ కప్లెట్ అంటాము. ఇదొకటి రాస్తారు. కీస్ ఆర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పేర్స్ కాల్డ్ ట్రిప్లెట్. ఫర్ దానికి ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు మీరు, దానికి ఒక ఎగ్జాంపుల్ రాయండి మీరు. ఎగ్జాంపుల్ రాస్తే గుర్తుంటుంది. లేదు సార్ నాకు గుర్తుండదు అంటే ఆ ఒక్క లైన్ రాసి వదిలేండి కనీసం. ఓకే, ఇప్పుడు చూడండి. రూట్స్, ట్యాప్ రూట్స్ నాట్ ఫైబ్రస్, లీవ్స్ విత్ రెటిక్యులేట్ వెనేషన్ నాట్ ప్యారలల్, ఇలాగా. సో లీవ్స్ విత్ స్టిప్యూల్స్ ప్లాంట్ ఎక్స్, లీవ్ విత్ స్టిప్యూ వితౌట్ స్టిప్యూల్స్ ప్లాంట్ వై, ఇలాగైనా రాయొచ్చు. లేదంటే లీవ్స్ విత్ ప్యారలల్ వెనేషన్ ప్లాంట్ జెడ్. ఇలాగ మనం కపుల్స్ లో కప్లెట్స్ అనమాట ఇవి. సో ఇది మీకు గుర్తుంటేనే రాయండి. లేదు సార్ నాకు ఇది గుర్తుండదు, నాకు ఒక 3 మార్కులు చాలంటే ఒక్కొక్క లైన్లు రాసేయండి. నామెన్క్లేచర్ గురించి ఒకటి, ఐడెంటిఫికేషన్ గురించి ఒకటి, కీస్ గురించి ఒకటి, చాలు. ఇంకా ఎక్కువ అక్కర్లేదు. డన్, అయిపోయింది. ఇప్పుడు బయోలాజికల్ క్లాసిఫికేషన్కి వస్తున్నాము. ఇంక ఇక్కడి నుంచి మీకు ఉంటుంది తంట. ఇక్కడ మీకు గ్యారంటీగా క్వశ్చన్ పడుతుంది ఈ చాప్టర్ నుంచి. ఈసారి అయితే యూగ్లినాయిడ్స్, డైనోఫ్లాజెల్లేట్స్ ఈ రెండిట్లో ఏదో క్వశ్చన్ పక్కారా, నేను చెప్తున్నాను రా నాన్న. ఓకే, ఈసారి మాత్రం ఓకే యూగ్లినాయిడ్స్ ఇంకా డైనోఫ్లాజెల్లేట్స్ నుంచి ఏదో క్వశ్చన్ పక్కాగా పడుతుంది. ఓకే, సో ఫస్ట్ యూగ్లినాయిడ్స్ గ్యారంటీగా నేర్చుకోండి. ఇప్పుడు నాన్న ఇది 4 మార్కుల క్వశ్చన్ కదా. సో యూగ్లినాయిడ్స్ లో మనం డయాగ్రామ్ వేయాలన్నది ఒక డౌట్ ఉంటుంది. 1 మార్కు డయాగ్రామ్ ప్లస్ లేబులింగ్ ఉంటుంది. ఒక బేసిక్ డయాగ్రాము, మీకు దానికి ఒక చిన్న లేబులింగ్ ఏదైతే ఉందో దానికి మీకు గ్యారంటీగా 1 మార్క్ ఉంటుంది. ఓకే, సో 3 మార్కులు మీరు కంటెంట్కి. 3 మార్కులు అంటే కనీసం ఒక 5 పాయింట్లైనా రాయాలి. 5 నుంచి 6 పాయింట్లు రాయాలి. 2 పాయింట్లకి 1 మార్క్ వేస్తారు. ఒక పేజ్ అంతా కూడా నింపాలి. ఓకే, ప్రెడిక్టెడ్ పేపర్ నుంచి 60 రావు. ప్రెడిక్టెడ్ పేపర్స్ నుంచి 60 రావు, నేను ముందే చెప్పేస్తున్నాను. ప్రెడిక్టెడ్ పేపర్ మీరు ఓన్లీ 8 ఇంకా 4 మార్క్స్ చెప్పాను అందులో. అది కాకుండా అది ఓన్లీ ప్రెడిక్టెడ్, ఎగ్జాక్ట్ గా పేపర్ దిగదు మీకు. సో మీరు పాస్ అవ్వాలనుకుంటున్నారంటే ప్రెడిక్టెడ్ పేపర్ ఒకసారి చూసుకోవచ్చు అంటున్నాను. అది కూడా నేను గ్యారంటీ అనట్లా. ఓకే, కానీ మీరు మంచి మార్క్స్ తెచ్చుకుందాం అంటే ప్రెడిక్టెడ్ పేపర్ మీద డిపెండ్ అవ్వకండి, వేస్ట్ అది. ఓకేనా, సరే. నౌ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ లో మీరు మెయిన్ గా పాయింట్స్ రాయాలి. 1 by 1 ఇంక వెళ్తారు. ఓకే, మెజారిటీ ఆర్ ఫ్రెష్ వాటర్. ఇవి మనకి ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి, ఇంకా స్టాగ్నెంట్ వాటర్ లో ఉంటాయి. ఫస్ట్ ఇది రాస్తాము. ఇది ఫస్ట్ పాయింట్. దే లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ స్టాగ్నెంట్ వాటర్, అంతే చాలు. దే లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ స్టాగ్నెంట్ వాటర్ రాయండి చాలు. రెండోది, వీటిలో మనకి సెల్ వాల్ ఉండదు. సో దే డోంట్ హ్యావ్ అ సెల్ వాల్. ఇన్స్టెడ్ దే హ్యావ్ అ ప్రోటీనేషియస్ పెలికల్. ఓకే, దే హ్యావ్ అ ప్రోటీన్ రిచ్ లేయర్ కాల్డ్ పెలికల్, చాలు, అంతే చాలు. ఓకే, దానివల్ల వాడి బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అవన్నీ మనకు అక్కర్లే. ఫ్లెక్సిబిలిటీలో డాన్సులు చేయడాలు అవన్నీ మనకు అక్కర్లే. అట్లీస్ట్ మీరు రాయాల్సింది దెర్ ఈస్ నో సెల్ వాల్, అ ప్రోటీనేషియస్ లేయర్ కాల్డ్ పెలికల్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ది అవుటర్ సర్ఫేస్, అంతే. మూడో పాయింట్, ఓకే, దే హ్యావ్ 2 flagella, 1 short and 1 long one. థర్డ్ పాయింట్. 4వ పాయింట్, దే ఆర్ ఫోటోసింథెటిక్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్ ఉన్నప్పుడు అవి ఫోటోసింథెటిక్. ఓకే, సో మరి సన్లైట్ లేదు అంటే ఏమిటి, అది కూడా రాయాలి. ఓకే, సో దే ఆర్ ఫోటోసింథెటిక్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఇన్ ది absence ఆఫ్ సన్లైట్ దే బిహేవ్ లైక్ హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ బై ప్రిడేటింగ్ ఆన్ స్మాలర్ ఆర్గానిజమ్స్. అది అంటే దీంట్లో మనకి మిక్సోట్రాఫిక్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. అంటే మనకి ఆటోట్రాఫిక్, హెటరోట్రాఫిక్. సో మీరు ఇదంతా నాకు గుర్తుండదు సార్, నా వల్ల కాదు, ఇది నాకు గుర్తుండదు అనేసి అన్నారనుకోండి. సరే, అయితే గుర్తుండకపోతే ఒక పని చేయండి, దే ఆర్ బోత్ ఆటోట్రాఫిక్ అండ్ హెటరోట్రాఫిక్ అని రాయండి చాలు. ఒకే ఒక పాయింట్ రాస్తారు. ఏంటి ఆ పాయింట్ ఏంటంటే దే ఆర్ బోత్ ఆటోట్రాఫిక్ అండ్ హెటరోట్రాఫిక్, ఇలా రాస్తారు. దే ఆర్
both autotrophic and heterotrophic. They are both autotrophic and heterotrophic. ఇంత రాయండి చాలు ఓకేనా సరేనా డన్ అయింది డన్ ఓకే పదండి దీని తర్వాత ద పిగ్మెంట్స్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ ఆర్ ఐడెంటికల్ టు ప్రెసెంట్ ఇన్ హైయర్ ప్లాంట్స్ ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ పిగ్మెంట్ క్లోరోఫిల్ బి ఉంటుంది యూగ్లినాయిడ్స్ విల్ హ్యావ్ క్లోరోఫిల్ యాజ్ పిగ్మెంట్స్ అంత రాస్తే చాలు అయిపోయింది సో మనకి 6 పాయింట్స్ అయిపోయా ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి డయాగ్రామ్ వేస్తారు ఇప్పుడు ఈ డయాగ్రామ్ చాలా ఈజీగా వేయండి నాన్న పెద్ద ఏమి సూపర్ గా డయాగ్రామ్ వేయక్కర్లేదు బేసిక్ షేప్ వేస్తారు ఓకే ఇలా షేప్ వేసి ఇక్కడ మెయిన్ ఫ్లాజెల్లా ఒకటి కనిపించాలి మెయిన్ 2 ఫ్లాజెల్లాలో ఒక ఫ్లాజెల్ అయినా కనిపించేటట్టు చూసుకోండి ఒకటి చిన్న ఫ్లాజెల్లా ఇలా వచ్చినట్టు ఇంకోటి పెద్దది ఇప్పుడు మీరు ఇలా వేస్తారు అనుకోండి రఫ్ డయాగ్రామ్ వేయండి నాన్న నేనైనా పెద్ద డ్రాయింగ్ వేస్తున్నానా లేదు ఒక రఫ్ డయాగ్రామ్ వేయండి ఇలా వేసేసి ఒక పెద్ద ఫ్లాజెల్లా వేస్తారు ఇంకోటి ఇక్కడ చిన్న ఫ్లాజెల్లా ఇలా వేస్తారు వేసిన తర్వాత మీకు లోపల మీరు కావాలి మెయిన్ ఇంపార్టెంట్ వేస్తారు ఒకటి న్యూక్లియస్ మీకు ఉంటుంది అది వేస్తారు దాని తర్వాత మనకి ఇక్కడ ఇదేంటది కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది ఓకే ఇది కాంట్రాక్టైల్ వాక్యూల్ ఇది న్యూక్లియస్ ఓకే దాని తర్వాత మనకి ఇక్కడ క్లోరోప్లాస్ట్ లోట్ వేస్తారు మీరు అంతే చాలు ఈ 3 ఏంటి చాలు బయట ఉన్న లేయర్ని పెలికల్ అనేసి డిఫైన్ చేయండి ఓకే సో మీరు లేబులింగ్ చేస్తారు మెయిన్ ఇది ఫ్లాజెల్లము ఇది ప్రోటీనేషియస్ పెలికలు ఫ్లాజెల్లా ఓకే పెలికలు ఓకే ఇది వచ్చేసి న్యూక్లియస్ కొంతమంది అంటారు ఐ స్పాట్ చాలా ఇంపార్టెంట్ స్టిగ్మా లేదంటే ఐ స్పాట్ వేయాలని సో మీరు కావాలంటే ఇది కూడా రాయొచ్చు స్టిగ్మా ఆర్ ఐ స్పాట్ దాని తర్వాత మనకి ఇది క్లోరోప్లాస్ట్ దాని తర్వాత మనకి ఇది కాంట్రాక్టల్ వాక్యూల్ అంతే అయిపోయింది దట్స్ ఇట్ సింపుల్ ఓకే గాయత్రి హాయ్ అమ్మా హాయ్ హలో అర్థమైందా ఓకేనా అంతే అయిపోయింది చాలు ఇది వేయలేరా మీరు ఇది వేయలేరా అంటే ఇంక దేనికి పనికిరాని వాళ్ళం మనం ఇంకా ఇవి మాత్రం మనం వేసుకోవాలి అబ్బా ఇంత రఫ్గా నేను వేసాను చూడండి అంతే చాలు మీరు అంత వేస్తే చాలు సైడ్లో అంత వేస్తే వచ్చేస్తే మీకు 4 out of 4 పక్క ఆ 4-5 పాయింట్లు ఈ డయాగ్రామ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి సీలియంట్ ఫేస్ ఆఫ్ క్రైసోఫైట్స్ ఇప్పుడు క్రైసోఫైట్స్ లో మనకి ఏం పెద్ద డయాగ్రామ్ లేదు అని మీరు అంటారు ఓకే సో అప్పుడప్పుడు ఏంటంటే మనం అనిపిస్తుంది డయాగ్రామ్ లేదు కదా అనేసి బట్ స్టిల్ క్రైసోఫైట్స్ కి డయాగ్రామ్ వేస్తే బెటర్ కొంచెం సో మనం ఇదిగో ఇలా ఒక సిలిండ్రికల్ గా ఒకటి వేసేస్తాం బయట మనకి ఎపి వాల్వ్ కింద హైపో వాల్వ్ ఎందుకంటే మనకి డయాటమ్స్ కదా ఓకే డయాటమ్స్ కదా సో డయాటమ్స్ కి సోప్ బాక్స్ లో ఉంటాయి కదా ఓకే క్రైసోఫైట్స్ లోని సో మనకి 2 లేయర్స్ ఇలా వేయండి ఎపి వాల్వ్ హైపో వాల్వ్ అని వేసేసి ఇవి మధ్యలో కొన్ని రాఫేలు ఓకే ఇంకా స్ట్రైలు ఉన్నాయి ఇది మాత్రం సిమిలర్ గా వేసేసండి చాలు దీనికన్నా ఇంకేం అక్కర్లేదు ఇప్పుడు ఏం రాయాలో చెప్తాను చూడండి మనకి మీ దీంట్లో మెయిన్ ఏంటంటే సీలియంట్ ఫీచర్స్ రాయమంటారు ఇప్పుడు క్రైసోఫైట్స్ ఏవైతే ఉన్నాయో క్రైసోఫైట్స్ లో వచ్చేసి మనకి ఓకే మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 1 minute మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసి దీంట్లో మనకి ఏవేవి వస్తాయి డయాటమ్స్ అండ్ డెస్మిట్స్ అండి గోల్డెన్ ఆల్గే గుర్తులేకపోయినా పర్వాలే డయాటమ్స్ అండ్ డెస్మిట్స్ ఓకే జువాలజీకి కూడా మ్యారథాన్ ఉంటుందమ్మా జువాలజీకి కూడా ఉంటుంది మీకు జువాలజీ యాక్చువల్ గాను ఏంటి ఇది సంగీత మ్యామ్ తీసుకుంటారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండును జువాలజీ మీకు సంగీత మ్యామ్ తీసుకుంటారు ఓకేనా డన్ పదండి నెక్స్ట్ వచ్చేసి నాన్న మనకి దే ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మెరైన్ ఎన్వైరన్మెంట్స్ ఇవి మనకి ఫ్రెష్ వాటర్ లో కూడా ఉంటాయి మెరైన్ ఎన్వైరన్మెంట్స్ లో కూడా ఉంటాయి ఇది రాస్తారు ఓకే దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి టోటల్ గా నాన్న మనకి 4 మార్క్స్ ఈ 4 మార్క్స్ లో మనకు క్రైసోఫైట్స్ లో ఒక మంచి డయాగ్రామ్ లేదు కాబట్టి అప్పుడప్పుడు మీ డయాగ్రామ్ ఏ లేకపోయినా పర్వాలేదు క్రైసోఫైట్స్ లో డయాగ్రామ్ కంపల్సరీ కాదు మ్యాటర్ రాయాలి సో మ్యాటర్ రాయాలంటే ఒక 6 నుంచి 7 పాయింట్లు పడాలి శుభ్రంగాను దట్టంగా పడాలి ఓకే సో చూడండి సో మనకి ఎందుకంటే వాటిది ఇంపార్టెంట్స్ కూడా అడిగారు కాబట్టి ఒకటి 5 పాయింట్లు రాసి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా రాయాలి దే ఆర్ ప్లాంక్టానిక్ ఇన్ నేచర్ దే ఆర్ ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ ఇదోటి దే ఆర్ ఫోటోసింథెటిక్ ఇదోటి అన్ని ఒక సింగిల్ లైన్ లో రాయండి చాలు నాన్న దానికన్నా ఎక్కువ అక్కర్లేదు మీకు ఓకే సరేనా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ద సెల్ వాల్స్ ఫార్మ్ 2 ఓవర్లాపింగ్ షెల్స్ ఓకే ఏవైతే మనకి సోప్ బాక్స్ అపియరెన్స్ ఇస్తుందో ఓకే వాల్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ సిలికా లేదంటే మీరు ఇంత వాల్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ సిలికా గుర్తులేకపోతే ఓకే సెల్ wall is made of silica and soap box is indestructible
ఈ 2 పాయింట్లు రాయండి, సపరేట్ గా రాయొచ్చు. సెల్ వాల్ ఇస్ మేడ్ ఆఫ్ సిలికా ఒకటి, ద సోప్ బాక్స్ ఇస్ ఇండెస్ట్రక్టబుల్ ఒకటి, సపరేట్ గా రాయండి చాలు. ఓకే, రాసేసి ఇంపార్టెన్స్ రాస్తారు. ఇంపార్టెన్స్ ఏంటి మనకి? ఓకే, డయాటమ్స్ లీవ్ బిహైండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెల్ వాల్ విచ్ ఇస్ నోన్ యాజ్ డయాటమేషియస్ ఎర్త్ ఆర్ కేసెల్ గోర్, ఇదొకటి. రెండో పాయింట్ వచ్చేసి డయాటమ్స్ ఆర్ చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఓషన్. మూడోది వచ్చేసి ఈ పర్టికులర్ ఏదైతే యాక్చువల్ గా డయాటమేషియస్ ఎర్త్ ఉందో పాలిషింగ్, ఫిల్టరేషన్ కోసం వాడతాం ఆయిల్స్ అండ్ సిరప్స్. అంతే, అయిపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒక 4-5 పాయింట్లు నార్మల్ సేలియంట్ ఫీచర్స్ రాసి ఓ 2 ఇంపార్టెన్స్లు రాయాలి. ఈ 2 ఇంపార్టెన్స్ లోని ఓకే మీరు మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే డయాటమ్స్ ఆర్ చీఫ్ ప్రొడ్యూసర్స్ అని ఒకటి, ఇంకోటి సెల్ వాల్ డిపాజిట్ అయ్యి డయాటమేషియస్ ఎర్త్ ఫామ్ చేస్తుంది. ఈ 2 పాయింట్లు గ్యారంటీగా రాయండి. ఓకే, అయింది. సరే, ఇప్పుడు మీరు అంటారు నెక్స్ట్ డైనోఫ్లాజెల్లెట్స్ కదా అని. ఈసారి మనకి యూగ్లినాయిడ్స్ లేదంటే డైనోఫ్లాజెల్లెట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అన్నిటికన్నా ఎక్కువ ఛాన్సెస్ ఏ ఉంది డైనోఫ్లాజెల్లెట్స్, గ్యారంటీగా డైనోఫ్లాజెల్లెట్స్ రావచ్చు. డైనోఫ్లాజెల్లెట్స్ ఏదైతే ఉన్నదో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎక్కువ సార్లు అడిగారు మీకు. ఓకే, ఓకే సరేనా, పదండి. ఇప్పుడు డైనోఫ్లాజెల్లెట్స్ లోని ఓకే బేసిక్ డయాగ్రామ్ ఏం వేయచ్చు, ఎలాంటి డయాగ్రామ్ వేయాలని మీరు అందరూ అడుగుతున్నారు. సో అదే ఈ డయాగ్రామ్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. డైనోఫ్లాజెల్లెట్స్ అని రాయగానే ఫస్ట్ మీరు ఒక బేసిక్ డయాగ్రామ్ వేయాలి. సో మనకి డైనోఫ్లాజెల్లెట్స్ లో 2 సెల్యులోజిక్ ప్లేట్స్ ఉంటాయి. మీదనో సెల్యులోజిక్ ప్లేటు, కిందనో సెల్యులోజిక్ ప్లేటు. దాని మధ్యలో నుంచి మనకు ఒక ఫ్లాజెల్లా అవుట్ వస్తుంది, ట్రాన్స్ఫర్స్ ఫ్లాజెల్లా. అది ఇక్కడ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఇలాగా ఇలా వేయాలి. సో 2 సెల్యులోజిక్ ప్లేట్స్ అన్నమాట. ఇప్పుడు వీటి మధ్యలో నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక ట్రాన్స్ఫర్స్ ఫ్లాజెల్లా పీకుతారు ఇలా. ఇదంతా ఒకటేను. ఓకే, ఇది ట్రాన్స్ఫర్స్ ఫ్లాజెల్లా. లాంగిట్యూడినల్ ఫ్లాజెల్లా ఎక్కడి నుంచి వస్తున్నది అంటే ఇక్కడి నుంచి వస్తున్నది ఇలాగా. ఇది లాంగిట్యూడినల్. సో దిస్ ఇస్, మీరు ఇక్కడ లేబులింగ్ చేయాలి, ఇది లాంగిట్యూడినల్ ఫ్లాజెల్లా, ఇది మనకి ట్రాన్స్ఫర్స్ ఫ్లాజెల్లా. ఓకే, ఇవి 2 మనకి సెల్యులోజిక్ ప్లేట్స్ ఇవి. ఓకే, అంతే చాలు. ఇదిను ఇవేంటి సెల్యులోజిక్ ప్లేట్స్. ఇది యాక్చువల్గా దేనిది డయాగ్రాము అంటే నాక్టిల్యూకా. ఇది యాక్చువల్గా నాక్టిల్యూకాది డయాగ్రామ్, ఇది నాక్టిల్యూకా. ఓకే, నాక్టిల్యూకా మనకి యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంకా కష్టమైన డయాగ్రామ్ కావాలనుకుంటున్నారంటే ఇది మీరు చూసుకోవచ్చు. ఇది ఇంకా కష్టంగా ఉంటుంది. సో ఇంత కష్టంగా మనకి ఎందుకు లేండి అని నాకు అనిపించి కొంచెం ఈజీ చేస్తాను నేను డయాగ్రామ్ మీ అందరికి. ఓకేనా, సరేనా. సో ఇది వచ్చేసి నాక్టిల్యూ. ఈ డయాగ్రామ్ వేసేస్తారా సింపుల్ గా? ఓకే, ఈ డయాగ్రామ్ వేస్తారా? వేసిన తర్వాత మీరు పాయింట్లు రాయాలి. ఎన్ని పాయింట్లు అంటే ఒక 5-6 పాయింట్లు పడిపోవాలి దీనికి. పాయింట్ వైజ్ గా రాయండి ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, మీరు పాయింట్ వైజ్ గా రాస్తారు ఆన్సర్. ద ఆన్సర్ హ్యాస్ టు బి పాయింట్ వైజ్, వెదర్ 4 మార్క్స్ అవనండి లేదంటే 8 మార్క్స్ అవనండి, ఆన్సర్ పాయింట్ వైజ్ గా వేయండి. ఓకే, ఇప్పుడు డైనోఫ్లాజెల్లెట్స్ ఆర్ మోస్ట్లీ మరీన్ అండ్ ఫోటోసింథటిక్. ఫస్ట్ వీటి హ్యాబిటాట్ ఏంటి? మరీన్. ఇవేంటి? ఫోటోసింథటికా కాదా? ఫస్ట్ అది రాస్తారు. ఇప్పుడు వీటిలో ఉన్న వేరే పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రాయండి. ట్రాఫిక్ లైట్ లో ఏ పిగ్మెంట్లు ఉంటాయి? ఓకే, ట్రాఫిక్ లైట్ లో ఏ పిగ్మెంట్లు ఉంటాయి మనకి? రెడ్, ఎల్లో, గ్రీన్ కదా. ఆ 3 రాసేయండి చాలు, ఆ 3 రాయండి. ఓకే, సో డైనోఫ్లాజెల్లెట్స్ హావ్ డిఫరెంట్ పిగ్మెంట్స్, మెయిన్లీ మనకి రెడ్, ఎల్లో, గ్రీన్ అని రాసి వదిలేండి చాలు. మినిమం ఆ 3 రాయాలి. మిగతా ఇంకా మీరు రాద్దాం అనుకుంటున్నారంటే బ్రౌన్, బ్లూ కూడా రాయొచ్చు. బట్ బ్రౌన్, బ్లూ మీకు గుర్తులేదు అనుకోండి, సో మనకి మళ్ళీ తలనొప్పి. దాని బదులు రెడ్, ఎల్లో, గ్రీన్ 3 రాసుకోండి చాలు. దాని తర్వాత ఒకటి ఎల్లో, గ్రీన్, ఇంకోటి రెడ్. నేను చెప్పినట్టు సెల్ వాల్ స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్ ఉంటాయి. ఓకే, 2 ఫ్లాజెల్లాలు ఉంటాయి, ఒకటి లాంగిట్యూడినల్, ఇంకోటి ట్రాన్స్వర్స్ ఫ్లాజెల్లా. సో మీరు రాసినప్పుడు ఎలా రాస్తారు? దే మే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, ఎల్లో, గ్రీన్ ఎసెట్రా అలా రాస్తారు. 2వ పాయింట్. 3వ పాయింట్ వచ్చేసి దే విల్ హ్యావ్ 2 స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్. ఓకే, 4th పాయింట్ దే విల్ హ్యావ్ 2 ఫ్లాజెల్లా, 1 లాంగిట్యూడినల్ ఫ్లాజెల్లా, 1 ట్రాన్స్వర్స్ ఫ్లాజెల్లా. అయిపోయా 4 పాయింట్లు అయిపోయి. ఇప్పుడు 5వ పాయింట్ దే అండర్గో బైనరీ ఫిజన్. ఇది 5వ పాయింట్. 6వ పాయింట్ రెడ్ డైనోఫ్లాజెల్లెట్స్ ఓకే అండర్గో ర్యాపిడ్ డివిజన్ అండ్ అపియర్ రెడ్.
ఓకే రెప్టైడ్స్ వస్తాయి. ఇది 6 పాయింట్స్. ఇప్పుడు 6 పాయింట్స్ అయిపోయి దీంతో చాలు అనుకున్నా పర్వాలేదు. లేదు నేను ఇంకొంచెం రాద్దాం అనుకున్నాను, ఇంకొక పాయింట్ లాస్ట్ లో యాడ్ అవుతుంది. ద రెప్టైడ్స్ ఆర్ యాక్చువల్లీ డేంజరస్ ఫర్ ద aquatic fishes అండ్ aquatic లైఫ్ బికాస్ దే ఆర్ పాయిజనస్. అంతవరకు రాసి వదిలేండి, అయిపోయింది. దట్స్ ఇట్, డన్. ఇది డైనోఫ్లాజెల్లెట్స్ తో అయిపోయింది. ఓకే, లాస్ట్ వచ్చేసి నాన్న రోల్ ఆఫ్ ఫంజై ఇన్ డైలీ లైఫ్. ఇది ఇందాక మీకు 2024 ఐపీ పేపర్ లో వచ్చింది, 2024 లో మీకు ఐపీలో వచ్చింది. అందుకే నేను ఈ రోల్ ఆఫ్ ఫంజై అనేది పర్లేదు మీరు చదవపోయినా అంటున్నాను. కానీ వీళ్ళు తిక్క చదవాలి కదా, వీళ్ళకి అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ ఇచ్చి ఈ ఇయర్ ఇవ్వమేమో అని చదవరు వాళ్ళు. అలాంటప్పుడు అదే ఇస్తే బాగుంటుంది కదా అని సాడిస్ట్ చదవాలి వీళ్ళు. సో ఆ సాడిజం ని మనం సాటిస్ఫై చేయకుండా మనం కొంచెం చదువుకొని వెళ్ళిపోవడంలో తప్పులేదు కదా, అందుకు నేను ఇది మీకు చదివిపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి యాక్చువల్ గాను రోల్ ఆఫ్ ఫంజై ఇన్ డైలీ లైఫ్ లోని మెనీ కామన్ ఎడిబుల్ మష్రూమ్స్ బిలాంగ్ టు ఫంజై. ఫస్ట్ ఎడిబుల్ ఫుడ్ గురించి రాస్తారు. సో హెడ్డింగ్స్ ఏంటి, ఫస్ట్ ఫుడ్ అని హెడ్డింగ్ పెడతారు. ఫుడ్ అని హెడ్డింగ్ పెట్టి మష్రూమ్స్ ఆర్ ఈటెన్ వాళ్ళు. ఓకే, బ్రేక్ ఇస్తాను నేను మీ అందరికి. ఓకే, నేను మీ అందరికి బ్రేక్ ఇస్తాను. వెయిటేజ్లు ఏమిటి, ఇందులో ఏం వెయిటేజ్లు? ఇప్పుడు వెయిటేజ్ గురించి ఎవరు అడుగుతారు, అయిపోయాయి అవన్నీ టైంలు. బ్రేక్ కావాలి అంటే మీకు 1 o'clock ఇస్తాను, 1:15కి అలా బ్రేక్ ఇస్తాను, 1:10, 1:15కి. మళ్ళీ 2:10, 2:15కి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం. మధ్యలో 1 hour బ్రేక్ కొడతాం మనం. ఇప్పుడు మనం ఒక 1 అవుతుంటే 1:15 అవుతుంటే 1 గంట బ్రేక్ కొడతాం మనం, లంచ్ బ్రేక్. ఓకే, ఆ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ మనం మొదలెడతాం పురాణం మనది. 4 మార్క్స్ కంటిన్యూ చేసుకుంటాం అప్పుడు మనం. ఓకే, సో ఈ పాయింట్ ముందే చెప్పేస్తున్నాను నేను. మీకు 45 minutes బ్రేక్ ఉంటుంది ఇప్పుడు కొంతసేపు తర్వాత. అప్పుడు హాయిగా వెళ్ళి హాయిగా ఫుడ్ తినుకొని లంచ్ తినుకొని రండి, వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. మీకు అక్కర్లేదు బ్రేక్, నాకు కావాలబ్బా నేను మనిషిని, నేను వెళ్ళి లంచ్ చేసుకుని వస్తేనే ఎనర్జీ ఉంటుంది నాకు. ఓకే, ఇంట్లో నన్ను చితక్కొడతారు ఇంకా. ఓకే, క్లాసు అనేసి కూర్చుంటావు, ఫుడ్ అక్కర్లేదురా ఎదవా అనేసి నన్ను చితక్కొడతారు. ఓకే, మా అమ్మ నన్ను చితక్కొడుతుంది. సో అలాంటివన్నీ వద్దు మనకి, చక్కగా వెళ్ళి ఫుడ్ తినేసుకుని రావాలి నేను. ఓకేనా, అది. సో మనం ఏం చేస్తామంటే మధ్యలో 45 minutes బ్రేక్ తీసుకుంటాం. ఓకే, ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ మనం 4 marks కూడా కంటిన్యూ చేస్తాం. ఓకే, పదండి. మీరు అప్పటి వరకు ఫోన్ ఛార్జింగ్లు పెట్టేసుకుని మీరు వెళ్ళి ఫుడ్ అది తీసుకుని తినేసి రిలాక్స్ అయ్యి రండి, కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా, పదండి, డన్. ఓకే, రైట్. సో మెనీ కామన్ ఎడిబుల్ మష్రూమ్స్ బిలాంగ్ టు ఫంజై. దీంట్లో మనకి అగారికస్ ఒకటి, ఓకే, ప్లూరోటస్ ఒకటి, దాని తర్వాత ఇవి 2 ఎగ్జాంపుల్స్ మీరు రాయండి. మెయిన్ అగారికస్ బైస్పోరస్ మీకు తెలిసి ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాన్న మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి రేపు మార్నింగ్ నాన్న. ఓకే, సెకండ్ ఇయర్ వాళ్ళకి రేపు మార్నింగ్ ఇవాళ ప్రెడిక్టెడ్ పేపర్స్ ఉంటుంది. ఈ సెషన్ అయిన తర్వాత ప్రెడిక్టెడ్ పేపర్స్ ఉంటాయి మీకు. ప్రెడిక్టెడ్ పేపర్స్ అయిన తర్వాత రేపు మార్నింగ్ మీకు యాక్చువల్ గాను మ్యారథాన్ ఉంటుంది సెకండ్ ఇయర్ వాళ్ళకి. సెకండ్ ఇయర్ బాటనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపు మార్నింగ్ మ్యారథాన్ ఉంటుంది. డయాగ్రామ్ వేరేది ఇవ్వాలా మీ ఇష్టం, మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి డయాగ్రామ్లు. మీకు గూగుల్లో డయాగ్రామ్లు కొడితే దొరకవా మీకు, చెప్పండి, నేనే చూపించాలా? మీకు వేరేది కావాలంటే మీరు చూసుకోండి. నెక్స్ట్ యాంటీబయోటిక్స్ లో మనకి ఏదైతే పెనిసిలియం ఉందో దాన్ని వాడి మనం పెనిసిలిన్ అవన్నీ ప్రొడ్యూస్ చేస్తాం. సో అదొకటి రాస్తారు. బ్రూయింగ్ లో మనకి యాక్చువల్గా ఏదైతే బియరు, విస్కీ, బియర్లు, విస్కీలు, రమ్ములు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈస్ట్ని వాడేసి మన యాక్చువల్గా ఆల్కహాల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇదొకటి రాస్తారు. దాని తర్వాత మనకి బ్రెడ్ ప్రొడక్షన్ లో కూడా రాయొచ్చు మీరు. బ్రెడ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి ఈస్ట్ వాడతాం అని అది కూడా రాయొచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బయోడిగ్రేడేషన్ కోసం డెడ్ ప్లాంట్ అండ్ యానిమల్స్ ని డిగ్రేడ్ చేస్తాయి. కొన్నేమో మనకి ప్యాథోజన్స్ లా ఉన్నాయి, అవేమి చేస్తాయి యాక్చువల్గా వెళ్ళి డిసీజెస్ కాజ్ చేస్తాయి. ఓకే, సరేనా, అది. ఓకే, అది. మలయాళంలో అక్కడ ఎందుకు ఉన్నావు ఇక్కడికి రాను అని అన్నాను కదా. అది మన బాలయ్య చేసిన పనులు. ఈస్ట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మన బాలయ్య ఏం చేస్తాడు, ఈస్ట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి అనేసి మాట్లాడుతాడు మన బాలయ్య. కరెక్టే కదా, చూసారా లేదా? అది మళ్ళీ మలయాళంలో అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ రమ్మనని చెప్తాడు. పదండి. ఓకే, సరే, అయింది, డన్ అన్న. ఇది వచ్చేసి నాన్న మీకు అయిపోయింది విత్ రెస్పెక్ట్ టు బయాలజికల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మనకి నెక్స్ట్ 4 marks క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 4 marks క్వశ్చన్స్ వచ్చేసి మనకి యాక్చువల్ గాను నెక్స్ట్ 4 marks క్వశ్చన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 4 marks క్వశ్చన్స్ వచ్చేసి మనకి మీకు ప్లాంట్ కింగ్డమ్ నుంచి వస్తాయి. ఇంకా
ఓకే, ప్లాంట్ కింగ్డమ్ నుంచి వస్తాయి. సో నెక్స్ట్ జువాలజీ నేను కాదు నాన్న, మీకు సంగీత మ్యామ్ తీసుకుంటారు జువాలజీకి. ఓకే, సంగీత మ్యామ్ మీకు 6వ తారీఖుకి 7వ తారీఖుకి రెండు మ్యారథాన్స్ ఉంటాయి మీకు, 6th కి 7th కి. బీ ప్రిపేర్డ్. ఓకే, సంగీత మ్యామ్ మీకు తీసుకుంటారు, ఎగ్జామ్ ముందు ఉంటుంది మీకు మ్యారథాన్, నో నీడ్ టు వరీ. ఓకే సరే. సో మనకి ప్లాంట్ కింగ్డమ్ లో ఈసారి అన్నిటికన్నా ఎక్కువ ఛాన్సెస్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఓకే రెడ్ ఆల్గే ఇంకా బ్రౌన్ ఆల్గే క్వశ్చన్. రెడ్ ఆల్గే ఇంకా బ్రౌన్ ఆల్గే క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో ఎంత రాయాలి? ఓకే, ఇందులో మనం ఎంత రాయాలి? ఓకే, హౌ మచ్ వీ హ్యావ్ టు రైట్? సరేనా, ఎంత రాయాలి చెప్పండి? ఒక్కొక్క దాంట్లో ఒక 5 పాయింట్లు రాయాలి నాన్న. మీరు అంటారు సార్ ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ కదా, దీనికోసం యాక్చువల్గా మేము అంత రాయాలా సార్ అనేసి మీరు అంటే రాయాలి నాన్న అని నేను అంటున్నాను. ఓకే సరేనా, ఒక పావు గంట ఆగండి నాన్న, 1 అవుతుంటే నేనే మీకు బ్రేక్ ఇస్తాను, ఆగండి. ప్రతి 4 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు మీరు రెడ్ ఆల్గే బ్రౌన్ ఆల్గేకి ఏం డయాగ్రామ్ వేస్తారు? వేయలేరు. సో దానికి వదిలేయండి, అలాంటి వాటికి అక్కర్లే మనకి. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ లేదంటే సీలెంట్ ఫీచర్స్ అంటారు. ఇప్పుడు ప్రోథాలస్ గురించి అడిగారు, ప్రోథాలస్ ఒక రఫ్ డయాగ్రామ్ వేయాలి మనం, చెప్తాను నేను మీకు. సో రెడ్ ఆల్గే బ్రౌన్ ఆల్గే ఏదైతే ఉందో ఈ రెండు మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, పదండి. సో రెడ్ ఆల్గే ఏదైతే ఉందో నాన్న, రెడ్ ఆల్గే ఆర్ గ్రూప్డ్ అండర్ ద క్లాస్ రొడోఫైయేసి. ఓకే, రెడ్ ఆల్గే ఏవైతే ఉన్నాయో దే గ్రూప్డ్ అండర్ క్లాస్ రొడోఫైయేసి. బ్రౌన్ ఆల్గే ఆర్ గ్రూప్డ్ అండర్ ఫైయోఫైయేసి. ఫస్ట్ పాయింట్ రెండింటికి కంపారిటివ్ గా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో. రెండోది దే కంటైన్ ఫ్లోరిడియన్ స్టార్చ్ యాజ్ ఫుడ్, దే కంటైన్ మానిటోరల్ లామినారిన్ యాజ్ స్టోరేజ్ ఫుడ్. సో ఫస్ట్ మనకి రెడ్ ఆల్గే రొడోఫైయేసిలోని బ్రౌన్ ఆల్గేని ఫైయోఫైయేసిలోని రాసి ఒక డిఫరెన్స్ అయిపోయింది, ఫస్ట్ డిఫరెన్స్. ఓకే, రెండో డిఫరెన్స్ ద సెకండ్ డిఫరెన్స్ విల్ బి ఫ్లోరిడియన్ స్టార్చ్ యాజ్ స్టోర్డ్ ఫుడ్, మానిటోల్ యాజ్ స్టోర్డ్ ఫుడ్ ఉంటది. ఓకే, ఇదో రెండో పాయింట్. థర్డ్ పాయింట్ దే కంటైన్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ A, D and ఫైకోఎరిథ్రిన్. మనకి ఇందులో ఏం ఉంటుందంటే ఫైకోఎరిథ్రిన్, రెడ్ ఆల్గే కదా, రెడ్ లో మనకి ఫైకోఎరిథ్రిన్ ఉంటుంది, A, D ఇంకా ఫైకోఎరిథ్రిన్. ఇక్కడ మనకి A, C ఇంకా ఫ్యూకోజాంథిన్, ఇవి పిగ్మెంట్స్. సో మూడో పాయింట్ అయిపోయింది. నాలుగో పాయింట్ వచ్చేసి సెల్ వాల్స్ లో ఏముంటుంది? సెల్యులోజ్, పెక్టిన్, ఫైకోకొలాయిడ్స్ ఉంటుంది రెడ్ ఆల్గేలో అయితే. ఇందులో అయితే మనకి సెల్యులోజ్ ఆల్జిన్ ఉంటుంది. ఇందులో మనకి హైడ్రోకొలైడ్స్, క్యారగీన్ అని కూడా ఉంటుంది అన్న, క్యారగీన్ ఉంటుంది. ఇక్కడ ఆల్జిన్ ఉంటుంది, సెల్యులోజ్ అండ్ ఆల్జిన్, సెల్యులోజ్ అండ్ క్యారగీన్. దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఫ్లాజెల్లా ఉండవు, ఇక్కడ మనకి ఫ్లాజెల్లాలు ఉంటాయి. చాలు. దాని తర్వాత మీకు ఇంకా కొన్ని గుర్తున్నాయంటే ఫర్ సపోజ్ రీప్రొడక్షన్ తో సంబంధించి రాసుకోవచ్చు. ఓకే, ఇందులో రెడ్ ఆల్గే విల్ హ్యావ్ ఓన్లీ సెక్షువల్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్, అందులో కూడా ఊగామస్ మాత్రమే. ఓకే, బ్రౌన్ ఆల్గేలో వచ్చేసి మనకి ఏ సెక్షువల్ అండ్ సెక్షువల్ రెండు ఉంటాయి. సెక్షువల్ లో మనకి మళ్ళీ 3 రకాలు ఉంటాయి, ఐసోగామస్, యానైసోగామస్, సూజోగామస్. చాలా ఎక్కువ అయిపోతుంది కదా మనకి, ఎందుకు 5 పాయింట్లు రాస్తే మన మార్కులు పడతాయి కదా. కానీ 5 రాయాలి అన్న, మినిమం 5 పాయింట్లు రాయాలి 4 మార్క్స్ కావాలంటే. 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వచ్చేసి రెడ్ ఆల్గే బ్రౌన్ ప్లాంట్ కింగ్డమ్ నుంచి. రెండో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ మనకి హెట్రోస్పోరస్, హోమోస్పోరస్ టెరిడోఫైట్స్. ఓకే, what is meant by homosporous and what is meant by heterosporous? Homosporous pteridophytes which produce similar type of spores are called homosporous pteridophytes. Pteridophytes which produce different 2 types of spores. Okay, microspores and macrospores, వాటిని మనం heterosporous అంటాం. అంతే, ఇంత రాస్తే చాలు. రాసి ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి మరి. ఓకే, రాసి లైకోపోడియం, టేరిస్, ఇక్కడ ఎగ్జాంపుల్ సెలాజినెల్లా, సాల్వినియా రాయాలి. ఇది రాస్తే మనకి ఓకే మనకి మార్క్స్ పడిపోతాయి. ఓకే సరేనా, 1 minute నీళ్ళు కావాలి నాకు. ఓకే సరే, డన్ అయింది. ఓకేనా, అంతే, ఇంత రాస్తే చాలు. లేదు సార్ మాకు ఇంత సరిపోదు సార్. ఓకే సార్, ఆ టీచర్స్ సెట్ టు లెర్న్ 2 మార్క్స్ ఫ్రమ్ ఎవ్రీ లెసన్. ఒకసారి మీరు కూడా చెప్పండి సార్ వెయిటేజ్. 2 మార్క్స్ కి వెయిటేజ్ లేదు నాన్న, నిజం చెప్తున్నాను. 2 మార్క్స్ కి మీకు వెయిటేజ్ లేవు. BSAQs కి లేదంటే 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి వెయిటేజ్ ఫాలో అవ్వలేము. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అని మీరు అడగచ్చు. ఎందుకంటే 2 మార్క్స్ అనేవి ర్యాండమ్ గా ఇస్తారు. 2 మార్క్స్ అనేవి మీకు ఏ చాప్టర్ నుంచి ఎక్కడి నుంచి అయినా ఎత్తేసి పడేస్తారు మీకు. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్. అప్పుడప్పుడు మీకు ఏంటంటే మనకు కొన్ని 2 మార్క్స్ ఉన్నాయి కదా, అవే ఎగ్జాక్ట్ గా పడిపోవాలి, కొత్తగా కూడా అడుగుతారు మీకు.
సో అది మీకు 60/60 కావాలంటే 2 మార్క్స్ అన్ని చాప్టర్ల నుంచి చదవాలి, దాంట్లో వెయిటేజ్ ఉండదు. ఓకే సరే సరే సార్ మీరు అంటారు నేను ఇంత మాత్రం రాయను, నాకు కొంచెం మంచిగా మ్యాటర్ రాయాలని ఉందంటే నేను మీకు మ్యాటర్ కొంచెం చూపిద్దాం అనుకుంటున్నాను. ఆగండి. ఓకే రండి, ఐ విల్ షో యూ ద మ్యాటర్. మనం మ్యాటర్ చూద్దాం రండి. దీంట్లో ఇప్పుడు మనకి ప్లాంట్ కింగ్డమ్ ముందే వస్తుంది కదా. ఓకే సో మీరు ఇది రాద్దాం అనుకుంటున్నారంటే ఇంత రాసుకోవచ్చు. ఓకే 1 minute. కొంచెం ఎక్కువ రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి, వాట్ ఈస్ మెంట్ బై హోమోస్పోరస్ అండ్ హెటరోస్పోరస్ టెరిడోఫైట్స్, కొంచెం మ్యాటర్ ఎక్కువ రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఓకే సో అప్పుడు ద ఫంక్షన్ ఆఫ్ స్పోరోఫైట్ ఇస్ టు ప్రొడ్యూస్ స్పోర్స్, స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పోర్. ఆన్సర్ని పెంచడానికి అనమాట. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ అంటే మనం పేజ్ నింపాలి కదా మనకి. ఓకే పేజ్ అంతా నింపాలి కదా, మనం ఒక పేజ్ అంతా నింపాలన్నాను, మరి ఎలా నింపుతాం? ఇలా అంతా సోది రాయాలి కొంచెం. ఓకే స్పోరోఫైట్ లో స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి, మనకు తెలియదు మరి అయినా కూడా రాయాలి. ఓకే ద ఫంక్షన్ ఆఫ్ స్పోరోఫైట్ ఇస్ టు ప్రొడ్యూస్ స్పోర్స్, స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పోరాంజియం. దీస్ స్పోర్స్, some plants produce only one type of spore, okay, but some plants will produce 2 types of spores. Here's where the difference will arise on Rasi. Okay now 2 types of pteridophytes based on the spore formation on Rasi. Number 1 homosporous pteridophytes and rastar first. Okay so homosporous pteridophytes, okay and Rasi meer em chestaru. Okay if the spores are produced, if the spores are produced are of same type, they are known as homosporous pteridophytes. ఇప్పుడు మనం ఇక్కడ అదే రాస్తాం చూడండి, ఇది ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది ఇది. ఓకే సరేనా. సో రైట్ సరే. సో if all the spores produced are of only one type, they are known as homosporous, and the pteridophytes which produce same type of spores are known as homosporous pteridophytes అని రాస్తారు. అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ హెటరోస్పోరస్ టెరిడోఫైట్స్ గురించి. ఓకే హెటరోస్పోరస్ టెరిడోఫైట్స్ గురించి రాసినప్పుడు the plants which produce 2 types of spores, one is the microspores and other is the macrospores, are known as heterosporous. Such plants which produce heterosporous spores are known as heterosporous pteridophytes అని శుభ్రంగా దిట్టంగా రాస్తారు. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్స్ మీరు రాయాలి అంటే నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇక్కడ చూపించాను. ఓకే ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇక్కడ చూపించాను. ఓకే లైకోపోడియము టెరిస్ హోమోస్పోరస్ కి, హెటరోస్పోరస్ కి సెలాజినెల్లా సాల్విని, అంతే అయిపోయింది. దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దట్ యూ హ్యావ్ టు నోట్ డౌన్. ఏమైంది? ఏమైంది దీనికి? 1 minute ఆగండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏదైతే ఉందో వాట్ ఈస్ హెటరోస్పోరీ. కానీ హెటరోస్పోరీ ఈ క్వశ్చన్, ఈ వాట్ ఈస్ హెటరోస్పోరీ ఏదైతే ఉందో చాలా తక్కువ సార్లు అడిగారు. సో ఇది మీరు కొంచెం చదవపోయినా పర్లేదు, కానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో చెప్పేస్తాను ప్లాంట్ కింగ్డమ్ నుంచి. ఆగండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, లివర్ వర్డ్స్ అండ్ మాసెస్. ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. మీకు. ఓకే రెడ్ ఆల్గే బ్రౌన్ ఆల్గే చెప్పేసా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, లివర్ వర్డ్స్ అండ్ మాసెస్. చాలా ఇంపార్టెంట్ నాన్న. లివర్స్ అండ్ వర్డ్స్ అండ్ మాసెస్ కూడా ఈసారి రావడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి ప్లాంట్ కింగ్డమ్ నుంచి. సో మనకి ఇక్కడ లివర్ వర్డ్స్ అండ్ మాసెస్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఏం రాయాలి, వాట్ డూ వీ హ్యావ్ టు రైట్ విత్ రెస్పెక్ట్ టు లివర్ వర్డ్స్ అండ్ మాసెస్. చూడండి లివర్ వర్డ్స్ అంటే బ్రయోఫైట్స్ లో 2 వస్తాయి నాన్న, లివర్ వర్డ్స్ మాసెస్ కదా. సో దాని గురించి రాయాలంటే గ్యామ్టోఫైట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 stage, గ్యామ్టోఫైట్ కన్సిస్ట్ ఆఫ్ 2 stages, ప్రోటోనిమా స్టేజ్, లీఫీ స్టేజ్. ఇదొకటి ఫస్ట్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే రైట్ డిఫరెన్షియేషన్ లో. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ బాడీ ఇస్ థైలాయిడ్, ఓకే అండ్ డార్సివెంట్రల్లీ అప్రెస్డ్. ఇక్కడ వచ్చేసి మనకి ఓకే ద ప్లాంట్ బాడీ ఇస్ అప్రైట్ స్లెండర్ బేరింగ్ స్పైరల్లీ అరేంజ్ లీవ్స్, వాటికి రైజాయిడ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లో మనకి జెమ్మే ఉంటుంది. ఓకే జెమ్మే ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లో మనకి జెమ్మే ఉంటుంది. ఓకే అదే మనకి ఇక్కడ మనకి ఏ సెక్షన్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఇంకా బడ్డింగ్ అనేది ఉంటుంది సెకండరీ ప్రోటోనిమాలో. ఇది ఒక 3వ డిఫరెన్స్. 4వ డిఫరెన్స్ వచ్చేసి సెక్షువల్ రీప్రొడక్షన్.
సెక్షువల్ రీప్రొడక్షన్ లో వచ్చేసి మనకి మేల్ ఇంకా ఫీమేల్ ఏవైతే సెక్స్ ఆర్గన్స్ ఉన్నాయో సేమ్ లేదంటే డిఫరెంట్ థాలై మీద ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఇక్కడ మనకి యాక్చువల్గా ఏదైతే యాక్చువల్గా 1 minute సెక్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అది లీఫీ షూట్స్ కి ఎపెక్స్ లో వస్తుంది ఇదోటి. దాని తర్వాత మనకి స్పోర్ డిస్పర్సల్ మెకానిజం ఇస్ సింపుల్, మాసెస్ విల్ హ్యావ్ అన్ ఎలాబరేట్ మెకానిజం ఆఫ్ స్పోర్ డిస్పర్సల్. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఈజీ పాయింట్స్ దీంట్లో రాయాలి అంటే మనకి లివర్ వర్డ్స్ ఇంకా మాసెస్ లోని లివర్ వర్డ్స్ వచ్చేసి మనకి యాక్చువల్గా ప్లాంట్ బాడీ థైలాయిడ్, మనకి మాసెస్ లో ప్లాంట్ బాడీ అప్రైట్ అండ్ స్లెండర్ విత్ రైజాయిడ్స్ అని రాస్తారు. నంబర్ 1 పాయింట్. రెండోది ఏసెక్షువల్ రిప్రొడక్షన్ గురించి రాస్తారండి. ఇందులో మనకి లివర్ వర్డ్స్ లో జెమ్మే ఉంటాయి, మనకి మాసెస్ లో ఏముంటాయి, మనకి ప్రోటోనిమా స్టేజ్ ఏదైతే ఉన్నదో సెకండరీ ప్రోటోనిమా దాంట్లో మనకి ఫ్రాగ్మెంటేషన్ ఇంకా బడ్డింగ్ జరుగుతుంది. 2 పాయింట్లు అయిపోయి. 3వ పాయింట్ వచ్చేసి మీరు స్పోర్ డిస్పర్సల్. స్పోర్ డిస్పర్సల్ ఈజ్ సింపుల్ ఇన్ లివర్ వర్డ్స్, మాసెస్ హ్యావ్ అన్ ఎలాబరేట్ మెకానిజం ఆఫ్ స్పోర్ డిస్పర్సల్. 3 పాయింట్లు. 4వ పాయింట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ మీద రాసేయండి. లివర్ వర్డ్స్ కి ఎగ్జాంపుల్ మార్కాన్షియా, మాసెస్ కి ఎగ్జాంపుల్ మీకు ఫినేరియా ఇంకా పాలిట్రైకమ్ 2 వస్తాయి. ఓకే, ఫినేరియా ఒకటి రాసుకోండి చాలు, అయిపోయింది, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ మనకి లాస్ట్ ఇంకొకటి మీరు రాయాలనుకుంటున్నారంటే మనకి లివర్ వర్డ్స్ లో స్పోర్స్ ఏవైతే ఉన్నాయో దే జర్మినేట్ టు ఫార్మ్ ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్స్. ఇక్కడ స్పోర్స్ మనకి ప్రోటోనిమా ఫార్మ్ చేస్తాయి, అంతే చాలు. బట్ నేనైతే 4-5 పాయింట్లు రాస్తారు కాబట్టి 4 పాయింట్లు రాసి ఒక ఎగ్జాంపుల్ అయితే అదే 5వ పాయింట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఎందుకు రాయడం, మనం అక్కర్లేదు కదా, అందుకే వదిలేండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ముందుకు వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముందుకు వెళ్దాం. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. ఇప్పుడు దీంట్లో కూడా మనకు ఒక 4-5 పాయింట్లు రాయాలి. ఇప్పుడు ఆల్గే ఇంకా బ్రయోఫైట్స్ రెండింటి గురించి రాయాలి కాబట్టి ఆల్గే గురించి 3 పాయింట్లు, బ్రయోఫైట్స్ గురించి 3 పాయింట్లు రాస్తే సరిపోతుంది. మీకు 6 నేనైతే లెక్కలో చెప్తాను నాన్న, మీకు టోటల్గా 4 మార్క్స్ కాబట్టి 8 పాయింట్లు మీరు రాస్తే 4 out of 4 కావాలి అంటే 8 పాయింట్లు రాయాలి. ఆల్గే 4, బ్రయోఫైట్స్ 4. లేదు నాకు గుర్తులేదంటే మినిమం 3 పాయింట్లు రాస్తారు. ఇప్పుడు ఆల్గేది మెయిన్ ఏంటి నాన్న, ఆల్గే మనకి ఫోటోసింథసిస్ చేస్తాయా లేదా? సో బేసిక్ గా అదే రాయండి. ఆల్గే పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ అండ్ కాంట్రిబ్యూట్ టు యూటిలైజ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద నేచర్. అదే సేమ్. ఓకే, దే పర్ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ త్రూ ఫోటోసింథసిస్. ఓకే, ఇంక్రీజ్ ద లెవెల్స్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ ది ఎన్వైరన్మెంట్. దాని తర్వాత many species of porphyria, laminaria, sargassum are used as food. So algae are used as food అని రాస్తాండి. మీకు పేర్లు గుర్తు రావట్లేదు. algae are utilized as food. ఓకే, అంత రాస్తాండి చాలు, ఇంకేం అక్కర్లేదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి certain marine brown and red algae produce large amounts of algae and ఇవి మీకు గుర్తుండకపోవచ్చు, ఇది వద్దు. ఓకే, agar is obtained from red algae, gracilaria and gelidium. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ రాయాలి మీరు. దీనికి మార్క్స్ మీరు చూస్తారు, ఈ పాయింట్ మీరు రాస్తారో లేదో. అంటే కొన్ని పాయింట్లు ఉంటాయి కదా మనకి, అది రాస్తేనే మనం మార్కులు వేద్దాం అని కూర్చుంటారు వాళ్ళు. ఇది ఒక పాయింట్ అనమాట అలాంటిది. ఒకటి ఫోటోసింథసిస్ పాయింట్, ఆల్గే పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ పాయింట్ ఒకటి. రెండోది అగార్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ రెడ్ ఆల్గే, జెలీడియం అండ్ గ్రాసిలేరియా. ఇది గ్యారంటీగా రాయాలి మీరు. రెండోది లాస్ట్ వచ్చేసి క్లోరెల్లా అండ్ స్పిరులినా ఆర్ యూజ్డ్ as సింగిల్ సెల్ ప్రోటీన్స్ అండ్ స్పేస్ ఫుడ్. ఇది సో 4 పాయింట్లు అయిపోయాయి ఇక్కడ, దీనికన్నా ఎక్కువ లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటో మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఆల్గేలో ఫస్ట్ పాయింట్ వచ్చేసినా ఆల్గే పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ అండ్ డూ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి మనకి ఆల్గే ఆర్ యూజ్డ్ యాజ్ ఫుడ్, రెండో పాయింట్. మూడోది వచ్చేసి అగార్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే, ఓకే, రెడ్ ఆల్గే, దట్ ఈస్ గ్రాసిలేరియా అండ్ జెలీడియం. 4వ పాయింట్ వచ్చేసి క్లోరెల్లా అండ్ స్పిరులినా సింగిల్ సెల్ ప్రోటీన్స్, యూనిసెల్యులార్ ఆల్గే విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ సింగిల్ సెల్ ప్రోటీన్స్ అండ్ యాజ్ స్పేస్ ఫుడ్. అంతే, అయిపోయి 4 పాయింట్లు అయిపోయి. ఇప్పుడు మనకి బ్రయోఫైట్స్కి వచ్చేద్దాం. బ్రయోఫైట్స్ కి మనకి యాక్చువల్గా ఏంటంటే బ్రయోఫైట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకి మెయిన్గా ఎక్కువ పాయింట్లు లేవు. సో ఫస్ట్ మెయిన్ పాయింట్స్ చెప్పేస్తాను. ఒకటి, మన బ్రయోఫైట్స్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఫర్ హర్బివోర్స్. ఫస్ట్ అది రాయండి. ఓకే, దే ఆర్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఫర్ హర్బివోర్స్ అండ్ హర్బేషియస్ మ్యామల్స్. ఓకే, నంబర్ 1. రెండోది వచ్చేసి ఓకే, స్పాగ్నమ్ అనేది పీట్ లా వాడతాం. స్పాగ్నమ్ ఈజ్ యూజ్డ్ అట్ పీట్, చాలు, రెండో ఆప్షన్, రెండో సెంటెన్స్. మూడోది మాసెస్ అలాంగ్ విత్ లైకెన్స్, ఓకే, అలాంగ్ విత్ లైకెన్స్ ఆర్ పయోనీర్ ఆర్గానిజమ్స్ ఇన్ ఇకలాజికల్ సక్సెషన్, మూడో పాయింట్. నాలుగోది వచ్చేసి మాసెస్ ఫ్రమ్ డెన్స్ మ్యాట్స్ ఆన్ ద సాయిల్ అండ్ ప్రివెంట్ సాయిల్ ఎరోజన్. అయిపోయా, 4 పాయింట్లు అయిపోయాయి అందరికీను, డన్. ఓకే, ఇంత క్లియర్, చాలు, దీనికన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇంకా ఇది వచ్చేసి నాన్న బ్రయోఫైట్స్, ఆల్గే ఇంకా బ్రయోఫైట్స్ గురించి. దీని తర్వాత మీకు ఇంకేం క్వశ్చన్స్ లేవు నాన్న ఇంకా దీనికన్నాను.
లాస్ట్ వచ్చేసి ప్రోథాలస్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఈ చాప్టర్ నుంచి. ప్రోథాలస్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో ఓకే ప్రోథాలస్ నుంచి ఉంటుంది మీకు. ఓకేనా, సరేనా, పదండి. సో ప్రోథాలస్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఓకే ఒక 1-5, 1-10 వరకు చేద్దాం నాన్న, నో నీడ్ టు వరీ, తొందర ఏం పడద్దు. ఒక 1-5, 1-10 వరకు మనం చేద్దాం. ఓకే, సరేనా, సెషన్ 1-5, 1-10 వరకు చేద్దాం, చేసి అప్పుడు వెళ్దాం. ఓకే, ఎందుకంటే నేను మళ్ళీ స్టార్ట్ చేయడం కూడా ఒక 2-5, 2-10కి వచ్చి స్టార్ట్ చేస్తాను, కొంచెం నాకు టైం పడుతుంది కదా. అందుకు కొంచెం ఇక్కడ ఇది నా ఇల్లు కాదు యాక్చువల్లీ, ఇక్కడ నుంచి నేను కొంచెం దూరంగా వెళ్ళి రావాలి. ఇది స్టూడియో ఏరియా, ఇది ఇక్కడ నేను ఓన్లీ క్లాసెస్ తీసుకుంటాను. డిఫరెన్సెస్ కూడా డిఫరెన్సెస్ మీకు 1 పేజ్ అంతా వెళ్ళదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఒక పేజ్ అంతా పెద్ద లైన్ గీయండి, ఒక పేజ్ మధ్యలో పెద్ద లైన్ గీయండి డిఫరెన్సెస్ కి. లెఫ్ట్ లో డిఫరెన్సెస్ లైన్లు వదిలేసి ఒక పాయింట్ రాస్తారా, ఒక లైన్ వదిలేయండి, సెకండ్ పాయింట్ లైన్ వదిలేండి, థర్డ్ పాయింట్ లైన్ వదిలేండి, అలా లైన్లో వదులుకుంటూ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సరే, ఇంత రాస్తారు కదా. ఇప్పుడు చూడండి, ప్రోథాలస్ దో క్వశ్చన్ ఉన్నది, అది నేను మీకు చెప్పేస్తాను. ఓకే, గివ్ ఎన్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ప్రోథాలస్. ఇదే లాస్ట్ క్వశ్చన్ ప్లాంట్ కింగ్డమ్ లోని. సో ప్లాంట్ కింగ్డమ్ నుంచి మనకి ఏ క్వశ్చన్స్ అయిపోయినా, ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఏ క్వశ్చన్స్ అయిపోయి మనకి, ఒకటి అన్నిటికన్నా ఫస్ట్ రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే. రెండోది హోమోస్పోరస్, హెట్రోస్పోరస్, టెరిడోఫైట్స్. మూడోది వచ్చేసి మీకు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. నాలుగోది వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ లివర్ వర్డ్స్ అండ్ మోసెస్. ఐదోది అండ్ ద ఫైనల్ 4 మార్క్స్ క్వశ్చన్ ఏదైతే మీకు ఇంపార్టెంటో దట్ ఈస్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ప్రోథాలస్. ఇప్పుడు ప్రోథాలస్ కంపారిటివ్ గా తక్కువ అడిగారు కాబట్టి నేను లాస్ట్ లో పెట్టాను, కానీ వాళ్ళ తిక్కలేస్తే వాళ్ళు అడుగుతారు, అందుకే మనకి ఓకే గ్యారంటీగా చూసుకోండి ఇది. ఇప్పుడు చూడండి, మనకి బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ప్రోథాలస్ అని రాస్తే మనకి ప్రోథాలస్ అంటే ఏంటో రాయాలి మీరు. ఓకే, దీంట్లో మనకి డయాగ్రామ్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ నాన్న. ఈ బేసిక్ డయాగ్రామ్ మీరు వేయాలి. జస్ట్ ఇలా హార్ట్ షేప్ లో ఒకటి వేసుకోండి. ఓకే, హార్ట్ షేప్ ఒకటి వేసుకోండి స్ట్రక్చర్ వేసి, కింద రైజాయిడ్స్, ఇక్కడ యాంథరీడియం, ఇంకా ఆర్కిగోనియం. మీరు అంటారు సార్ ఈ డయాగ్రామ్ కష్టంగా ఉంది అంటారు, ఈజీ డయాగ్రామే నాన్న, చెప్తాను చూడండి. మనకి ప్రోథాలస్ ది డయాగ్రాము వేస్తాను. ప్రోథాలస్ ది డయాగ్రామ్ ఏదైతే ఉందో చెప్తున్నాను. దిస్ ప్రోథాలస్ డయాగ్రామ్, క్రైసోఫైట్స్ ది కాదు. ఓకే, ఓకే వేసి ఇక్కడ రైజాయిడ్స్ వేయండి, రైజాయిడ్స్ ఇది. ఓకే, ఇక్కడ మనకి ఓకే అంతే, దట్స్ ఇట్. ఇది రైజాయిడ్స్. దీనికి ఒక మార్క్ పడుతుంది నాన్న మీకు ఈ డయాగ్రామ్ వేస్తే. మీరు ఆర్కిగోనియా, యాంథరీడియం, అంతే చాలు. ఇంతే వేస్తే చాలు మీరు ప్రోథాలస్కి మీరు ఇంతే వేస్తే చాలు డయాగ్రామ్. సింపుల్, ఇంతే చేయండి చాలు. దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే బేసిక్గా ఓకే మ్యాటర్ రాస్తారు. సో మ్యాటర్ ఏదైతే ఉందో నేను చెప్తాను చూడండి మీకు. ఐ టెల్ యూ ద మ్యాటర్ అనమాట. 1 minute. సో ప్రోథాలస్ అనేది మనకి టెరిడోఫైట్స్ లో గ్యామెటోఫైట్ అనమాట. ద ప్రోథాలస్ ఇస్ ద గ్యామెటోఫైట్ ఫేజ్ ఆఫ్ టెరిడోఫైట్స్. ఫస్ట్ అది రాస్తారు. ద ప్రోథాలస్ ఇస్ ద గ్యామెటోఫైట్ ఫేజ్. ఓకే, గ్యామెటోఫైట్ ఫేజ్ ఆఫ్ ద gametophyte phase in pteridophytes. Okay, it arises from spores. Okay, it arises from spores which are produced in the sporophyte. ఫస్ట్ అంత రాయండి డెఫినేషన్. రాసిన తర్వాత మీరు యాక్చువల్ గాను దాంట్లో ఫర్దర్ వెళ్ళి రాస్తారు. ఓకే, ద ప్రోథాలస్ నీడ్స్ షేడీ ప్లేసెస్, డాంప్ అండ్ షేడీ ప్లేసెస్ టు గ్రో, అండ్ ఇట్ నీడ్స్ వాటర్ ఫర్ ఫర్టిలైజేషన్. ఇది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డెఫినేషన్. ప్రోథాలస్ ఈస్ ద గ్యామెటోఫైట్ ఫేజ్ ఆఫ్ pteridophytes, number 1. Number 2 వచ్చేసి number 2 వచ్చేసి మనకి the prothallus develops directly from the spores produced in sporophytes. Number 3, the prothallus is thalloid in nature, and it will consist of unicellular rhizoids. Number 4, okay, it may be either monoecious or dioecious. And monoecious అంటే మనకి రెండు యాంథరీడియా ఇంకా ఆర్కిగోనియా రెండు మేల్ ఇంకా ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ రెండు ఉంటే మొనీషియస్. డైషియస్ అంటే ఓన్లీ మనకి యాంథరీడియానే ఉండొచ్చు, లేదంటే ఓన్లీ ఆర్కిగోనియా ఉండొచ్చు. ఓకే, సరేనా? సో ఇట్ కెన్ బి మొనీషియస్ ఆర్ డైషియస్. దట్ ఈస్ ఓకే మొనీషియస్ ఇన్ విచ్ బోత్ యాంథరీడియా అండ్ ఆర్కిగోనియా ఆర్ ప్రెసెంట్, అండ్ డైషియస్ ఇన్ విచ్
both only either Antheridia or Archegonia will be present on the prothallus. Last and the final point enti, okay, the fertilization in prothallus is dependent on water. Water is needed for fertilization. Ante close, chapter close అయిపోయింది. ఇంతవరకు రాస్తే చాలు మీరు. ఓకే, డన్ అయింది నాన్న. ఇది వచ్చేసి నాన్న మనకి అయిపోయింది విత్ రెస్పెక్ట్ టు ప్లాంట్ కింగ్డమ్. రెండు క్వశ్చన్స్ మనకి ఇప్పటి వరకు అయిపోయి. ఓకే, మనం ఒకటి బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో బయోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అది చేసుకున్నాము. రెండోది ఏదైతే ఉన్నదో మనం కంప్లీట్ చేసుకున్నాం ప్లాంట్ కింగ్డమ్. సో రెండు క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఓకే నాన్న, ఫర్ సపోజ్ మీ అందరూ అనుకుంటున్నారు హెట్రోస్పోరీ అంటే ఏమిటనేసి మీరు అందరూ అడుగుంటారు. ఓకే, ఇదో క్వశ్చన్ ఉన్నది, వాట్ ఈస్ హెట్రోస్పోరీ, సడన్ గా ఈ క్వశ్చన్ వస్తే ఏం రాయాలని. హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్ లో రెండు టైప్స్ ఆఫ్ స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయన్నాం కదా, అదే మీరు రాయాలి. దానికి ఎగ్జాంపుల్ కూడా అంతే, సెలాజినెల్లా సాల్వినియాలే ఉంటాయి. ఓకే సరే పదండి. నౌ ఇప్పుడు నాన్న ముందుకు వెళ్ళిపోదాం ఇంటూ మనకి మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లో. మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లో ఎప్పటి వరకు మీకు అడిగిన క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో చెప్పేస్తాను. మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లోని ఓకే మనకి అన్నిటికన్నా ఎక్కువగా అడిగిన క్వశ్చన్లు ఏమిటి, ఈసారి ఏం రావచ్చు, ఈసారి మీకు ఫేజెస్ ఆఫ్ గ్రోత్ ఇన్ అన్ యాంజియోస్పర్మ్ ప్లాంట్, ఇదే మీకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది ఈసారి. ఓకే, ఈసారి మనకి ఫేజెస్ ఆఫ్ గ్రోత్ ఇన్ అన్ యాంజియోస్పర్మిక్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో అది అన్నిటికన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది రావడానికి. వింటున్నారా అందరూ? ఫేజెస్ ఆఫ్ గ్రోత్ ఇన్ అన్ యాంజియోస్పర్మిక్ ప్లాంట్ ఏదైతే ఉందో అన్నిటికన్నా. సో మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ కి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లో ఫేజెస్ ఆఫ్ గ్రోత్ ఒకటి వస్తుంది, ఇంకోటి జువెనైల్ ఫేజ్ అండ్ రీప్రొడక్టివ్ ఫేజ్. సో ఇది ఓకే, ఇది చూడండి, గివెన్ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ యాంజియోస్పర్మిక్ ప్లాంట్. సో ఇందులో మనకి రెండు వస్తాయి నాన్న, ఒకటి స్పోరోఫైట్ ఫేజ్. సో ద యాంజియోస్పర్మిక్ ప్లాంట్ విల్ హ్యావ్ టూ ఫేజెస్, అలా రాస్తారు. అన్ యాంజియోస్పర్మిక్ ప్లాంట్ విల్ హ్యావ్ టూ ఫేజెస్, either the sporophytic phase or gametophytic phase. Gametophytic phase. And gametophytic phase, sorry. Sporophytic phase and gametophytic phase. Adi rastaru. Sporophytic phase and gametophytic phase. Sporophytic phase ante enti, gametophytic phase ante enti first rastaru. Okay? ఏమైంది అన్న చెప్పండి, ఏమైంది? సెకండ్ ఇయర్ వాళ్ళకి రేపు మార్నింగ్ నాన్న, సెకండ్ ఇయర్ వాళ్ళకి రేపు మార్నింగ్, సెకండ్ ఇయర్ వాళ్ళకి రేపు మార్నింగ్ సేమ్ టైం 10:30 11 o'clock ఈ టైంలోనే ఉంటుంది. 10 నుంచి 11 వరకు స్టార్ట్ అవుతుంది రేపు కూడా ఇదే టైంలో. ఓకే, సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఓకేనా? ఓకే డన్. ముందుకెళ్దామా పదండి. ఇవి రెండు రాస్తారు. ఇప్పుడు స్పోరోఫైట్ అంటే ఏంటి, గ్యామెటోఫైట్ ఏంటి? ఓకే, స్పోరోఫైటిక్ ఫేజ్ is the diploid phase and it is the dominant phase in the life cycle of the plant. The plant will produce spores in this phase. అంతే చాలు, అంతే రాయండి. ఓకే, గాయత్రి బాగా వింటున్నారండి, అందుకే గుడ్ గర్ల్ అని అనండి. గుడ్ గర్ల్ బాగా చదువుకోండి అమ్మా. ఇంకేంటి? ఇంకేం లేదు కదా, మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. సరే అయితే ఓకేనండి, పర్వాలేదు. సరే ఎవరి వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ద స్పోరోఫైటిక్ ఫేజ్, okay, it is the diploid phase of the plant, okay, and it is the dominant phase in an angiospermic plant. First point to diploid phase and rastar. It is the diploid phase. It develops from the zygote. Okay, it is the dominant phase. Okay, and fourth and the last important point ఏదైతే ఉందో, ఏంటది? దట్ ఈస్ ఓకే, ఇది మనకి యాక్చువల్గా దీనివల్లే మనకి యాక్చువల్గా దీనిలోనే మనకి స్పోర్స్ ఫార్మ్ అవుతున్నాయి. దిస్ స్టేజ్ విల్ ఫార్మ్ స్పోర్స్. అంతే, అయిపోయింది. ఓకే, నౌ అన్నానమ్మా, ఆల్రెడీ అన్నాను నేను. 1 minute. ఓకే సరే అయిపోయింది, డన్. ఓకే డన్. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్యామెటోఫైటిక్ ఫేజ్కి వెళ్ళిపోదాం. గ్యామెటోఫైటిక్ ఫేజ్ గురించి ఏం రాస్తారు? ఇట్ ఈస్ ద హ్యాప్లాయిడ్ ఫేజ్ ఫస్ట్ రాస్తారు. ఫస్ట్ సెంటెన్స్ హ్యాప్లాయిడ్ ఫేజ్. డయాగ్రామ్ అక్కర్లేదు దీనికి. ఏం డయాగ్రామ్, మీరు డయాగ్రామ్ వేస్తే ఇలాంటి ఫ్లో ఇది వేయాలి, సైకిల్ వేయాలి, దీనికి ఇది వేయాలి, మీరు దీంట్లో ఇది వేయాలి. సింపుల్గా ఏం లేదు, ఇలా వేస్తారు పూర్తిగా. ఒకటి ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇలా వేయండి, ఇలా వేసిన తర్వాత ఓకే ఇలా ఒకటి, ఇది గ్యామెటోఫైట్ స్టేజ్ అనండి, ఇది గ్యామెటోఫైట్.
ఇది స్పోరోఫైట్. ఓకే, స్పోరోఫైట్ వచ్చేసి డిప్లాయిడ్, గ్యామెటోఫైట్ వచ్చేసి హ్యాప్లాయిడ్. ఇది రాసుకున్న తర్వాత మీరు ఇందులో స్టేజెస్ రాయొచ్చు కావాలంటే. స్పోరోఫైట్ ఏదైతే ఉన్నదో దీంట్లో మనకి జైగోట్ ఫార్మ్ అవుతుంది కదా, డైరెక్షన్స్ రాసుకోండి. జైగోట్ టు డిప్లాయిడ్, ఓకే, దీని నుంచి ఫార్మ్ అవుతుంది. దీని నుంచి మనకి స్పోరోఫైట్ స్టేజ్ ఫార్మ్ అవుతుంది. స్పోరోఫైట్ స్టేజ్ లో మనకి ఏం ఫార్మ్ అవుతాయి? స్పోర్స్ ఫార్మ్ అవుతాయి. స్పోర్స్, ఈ స్పోర్స్ అనేవి మనకి హ్యాప్లాయిడ్. ఈ స్పోర్స్ నుంచి మనకి గ్యామెటోఫైట్ వస్తుంది. ఓకే, సరేనా? సో మియోసిస్ వస్తుంది కాబట్టి మియోసిస్ అని రాస్తారు. మియోసిస్ వల్లే స్పోర్స్ ఫార్మ్ అవుతాయి కాబట్టి రాసి మళ్ళీ గ్యామెటోఫైట్ రాస్తారు. గ్యామెటోఫైట్ లో మనకి ఏమవుతుంది? ఇది గ్యామెటోఫైట్ మనకి కింద రాసుకోవచ్చు కావాలంటే. ఇది కింద రాసుకొని మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ లోపల మీరు ఏం జరుగుతుందంటే ఏవైతే ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అని రాస్తారు. ఓకే, గ్యామెటోజెనసిస్ అండ్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. ఒకటి గ్యామెటోజెనసిస్. గ్యామెటోజెనసిస్ లో రెండు గ్యామెట్స్ ఇలా వేయండి. ఇవి రెండు ఫ్యూజ్ అవుతున్నట్టు చూపించండి. ఫ్యూజ్ అవుతూ జైగోట్ ఫామ్ అయ్యి. సో దిస్ ఇస్ ఫ్యూజన్ ఆర్ సింగమి. అది ఓకేనా? అయిపోయింది. దిస్ ఇస్ నోన్ యాజ్ ద గ్యామెటోఫైట్ ఫేజ్. బేసిక్ అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి మ్యాటర్ తెలుసని చూపించుకోవాలన్నమాట. దానికోసం ఈ కష్టాలన్నీ. ఓకేనా? డన్, అయింది. ఇంతవరకు మీరు వేస్తారు చాలు, ఇంకేం అక్కర్లేదు మీరు. ఓకే, అంత రాస్తారు, అయిపోయింది. ఇది వచ్చేసి నాన్న మనకి గ్యామెటోఫైట్ ఫేజ్ గురించి రాస్తారు, అయిపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ విల్ కమ్. సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో, సెకండ్ క్వశ్చన్ మనకి మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏదైతే ఉందో, మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ నుంచి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి జువెనైల్ ఫేజ్ అంటే ఏంటి, రీప్రొడక్టివ్ ఫేజ్ అంటే ఏంటి. ఇప్పుడు ఈ జువెనైల్ ఇంకా రీప్రొడక్టివ్ ఫేజ్ క్వశ్చన్ ఏదైతే ఉందో మొన్న మీకు ఐపీ 2024 లో వచ్చింది. ఇది మీకు ఐపీ 2024 లో వచ్చింది ఏపీ స్టూడెంట్స్ కి. ఓకే, సో అందుకే నేను ఈసారి వస్తుందో లేదో డౌట్ఫుల్ గా ఉన్నాను, కానీ తప్పేం లేదు కదా, ఒకసారి చూసుకొని వెళ్ళాలని. జువెనైల్ ఫేజ్ అంటే ఏంటి, రీప్రొడక్టివ్ ఫేజ్ ఏంటో తెలుసుకొని వెళ్ళాలి. సో జువెనైల్ ఫేజ్ అంటే ఏంటి? ద ఆర్గనిజం దట్ డెవలప్ ఫ్రమ్ జైగోట్, ఓకే, which matures to from adult is known as juvenile phase. జైగోట్ నుంచి డెవలప్ అయ్యి అడల్ట్ ఫార్ ఏదైతే తర్వాత వెళ్ళి అడల్ట్ ఫార్మ్ చేస్తుందో అది జువెనైల్ ఫేజ్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ జువెనైల్ ఫేజ్ యాజ్ ద ఆర్గానిజం ఇస్ స్టిల్ గోయింగ్ టు బికమ్ రీప్రొడక్టివ్. సో మనం ఏం రాస్తాం? In this stage, the organism is still not able to produce spores on it, or it is not reproductive till now. అనైనా రాయొచ్చు. లాస్ట్ వచ్చేసి ద స్పీడ్ ఆఫ్ గ్రోత్ ఈజ్ మాక్సిమం, ఓకే, విత్ మోర్ సెల్ డివిజన్. అంటే మనకి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది చూస్తాం. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది చూస్తాం జువెనైల్ ఫేజ్ లో. నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్టివ్ ఫేజ్. ఆర్గానిజం హ్యాస్ డెవలప్డ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ విచ్ హెల్ప్ ద ఆర్గానిజం పర్ఫార్మ్ సెక్షువల్ రీప్రొడక్షన్, అంతే. ఓకే, సో ఇందులో మనకు వచ్చేసి యాక్చువల్ గాను స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఫర్దర్ వెళ్ళి త్రూ మియోసిస్, అది రాస్తారు. లాస్ట్ లోని సెల్ డివిజన్ తగ్గిపోతుంది. ఇక్కడ మనకి యాక్చువల్ గాను ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఇక్కడ అర్థమెటిక్ గ్రోత్ ఉంటుంది. అర్థమెటిక్ గ్రోత్, ఓకేనా? అంతే, అంతవరకు రాస్తారు. ఇంతే. ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఈ రెండు క్వశ్చన్లు ఇంపార్టెంట్, అంతే, దీనికన్నా ఇంకేం లేదు. అవుట్ ఆఫ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం అన్ని డిస్కస్ చేస్తాము. 4 మార్క్స్ క్వశ్చన్ లో 3 క్వశ్చన్లు అయ్యాయి. అంటే మనకి 3 చాప్టర్లు అయ్యాయి దేని నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయో. ఒకటి మనకి బయోలాజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్. నెక్స్ట్ మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రాసెస్ ఆఫ్ ఒకటి మనకి ఫర్టిలైజేషన్ గురించి, ఫర్టిలైజేషన్ ఆబ్లిగేటరీయా కాదా అని. ఇంకోటి మనకి చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ ఫర్టిలైజేషన్ ఎలా ప్రివెంట్ చేస్తాయి, ఓకే, ఆటోగమీని, అదొకటి మనం చదువుకోబోతున్నాం. ఓకే, సెల్ఫ్ పాలినేషన్ ఎలా ప్రివెంట్ చేస్తాయి అదొకటి వస్తుంది. దాని తర్వాత మనకి సెల్ సైకిల్, సెల్ డివిజన్ నుంచి, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి, వీటన్నిటి నుంచి మనకి యాక్చువల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ మనం వచ్చి డిస్కస్ చేసుకుంటాం ఇంకా. ఓకేనా? జీరోఫైట్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. ఇంకా మీకు అనాటమీ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, లెంటిసెల్స్, టొమాటో ఏంటి అవన్నీ వస్తాయి మనకి ఇప్పుడు. సో ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ డూ. ఇప్పుడు మనం ఒక గంట సేపు బ్రేక్ పడతాం మనం. ఒక మంచి బ్రేక్ తీసుకోండి. లెట్ us కమ్ బ్యాక్ బై 2:15. ఓకే, లెట్ us టేక్ అ బ్రేక్ టిల్ 2:15. 1 minute ఆగండి. 1 minute.
So let us take a break. Lunch break తీసుకుందాం. Okay, and we'll continue. Class will resume at 2:15 p.m. 1 hour full break ఇస్తున్నాను. ఈ 1 hour బ్రేక్లో కావాలంటే వెళ్ళి రిలాక్స్ అవ్వండి, ఫుడ్ తింటారో ఏం చేస్తారో చేసుకోండి. 4 మార్క్స్ ఇప్పటివరకు ఏది చెప్పాను అవి ఇంక 8 మార్క్స్ చదువుకొని కూర్చోండి లేదంటే. ఓకేనా? మనం మళ్ళీ 2:15కి కలుస్తాం 1 hour తర్వాత. అప్పుడు మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుంటాం. ఓకే, సరే. ఎగ్జాక్ట్గా 2:15కి నేను స్టార్ట్ చేస్తాను, మరి లేట్ అవ్వకూడదు. మీరు 2:15 కల్లా వచ్చేయండి. 4 మార్క్స్ ఇంకా 2 మార్క్స్ కంప్లీట్ చేసేసుకుంటాం ఇవాళ. ఓకే, పదండి, బాయ్ బాయ్, చలో.
Welcome back, champions, to the session. Okay. రెడీ స్టార్ట్ చేద్దామా అందరం వచ్చారా అందరూ కెన్ వి స్టార్ట్ మొదలెడదామా లేదా ఏంటి చెప్పండి ఓకే షుడ్ వి స్టార్ట్ ఓకే సరే నాన్న గుడ్ ఆఫ్టర్నూన్ పదండి ఓకే స్టార్ట్ చేద్దామా లెట్ us స్టార్ట్ సో మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసుకున్నాం వి కంప్లీటెడ్ టిల్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ రైట్ సో మనం మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ వరకు కంప్లీట్ చేసుకున్నాం అండ్ లెట్ us కంటిన్యూ నౌ టు వన్ ఆఫ్ ద మెయిన్ క్వశ్చన్స్ ఏదైతే మీకు చాస్మోగామస్ ఫ్లవర్స్ ఒకటి క్వశ్చన్ వస్తుంది ఇంకోటి నేను మీకు చెప్పాను ఫర్టిలైజేషన్ గురించి సో మీకు సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి రెండు క్వశ్చన్స్ వస్తాయి ఓకే రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫ్రమ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఓకే ఇది వచ్చేసి మనకి చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాస్మోగామస్ ఫ్లవర్స్ నార్మల్ గా మనకి ఏంటంటే సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది కదా సో 4 మార్క్స్ అక్కర్లేదు అనుకుంటాం కానీ 4 మార్క్స్ కూడా ఇస్తారు దాని నుంచి ఓకే రైట్ స్టార్ట్ చేద్దాం చూడండి ఇప్పుడు మనకు ఒకటి ఫర్టిలైజేషన్ ఇస్ నాట్ అన్ ఆబ్లిగేటరీ ఈవెంట్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ సర్టెన్ ప్లాంట్స్ ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ ఇది ఒక క్వశ్చన్ వస్తుంది మనకి ఓకే సో ఈ క్వశ్చన్ యాక్చువల్ గా మనకి ఈదర్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ అయినా లేదంటే మీకు సెక్షువల్ రీప్రొడక్షన్ రెండు చాప్టర్ల నుంచి అనుకోండి కామన్ ఓకే వీటి రెండింటి నుంచి వస్తుంది ఇంకో క్వశ్చన్ ఉంది నేను అన్నట్టు చాస్మోగామస్ ఫ్లవర్స్ ఇప్పుడు నాన్న ఇది బేసిక్ గా పార్థెనోకార్పీ గురించి అడుగుతున్నారు మనకి ఫర్టిలైజేషన్ లేకుండానే ఫ్రూట్ ప్రొడక్షన్ అయితే దాన్ని పార్థెనోకార్పీ అంటాం సో మనం బేసిక్ డెఫినేషన్ ఫస్ట్ రాస్తాము ఓకే ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ వితౌట్ ఫర్టిలైజేషన్ is known as parthenocarpy okay parthenocarpy and the fruits that are produced through parthenocarpy are known as parthenocarpic fruits okay botany second year rep morning untadi nana rep morning untadi okay adi now parthenocarpy is also desirable in fruit crops that may be difficult to pollinate or fertilize such as tomato and summer squash ivanni vastayi maniki so parthenocarpy ki manam entadi parthenocarpy ki manam edaithe mottham process undo adantha rayali ikkada ఓకే అది సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది ఒకటి వస్తుంది మీకు ఇంకొక క్వశ్చన్ మీకు చాస్మోగామస్ ఫ్లవర్స్ నుంచి ఇప్పుడు ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఇది మీకు ఒకసారి 2 సార్లు అడిగారు కానీ ఈ క్వశ్చన్ మీకు చాలా సార్లు అడిగారు నేను చూపిస్తాను ఆగండి ఓకే మనకి నెక్స్ట్ చాప్టర్ నుంచి కదా వన్ మినిట్ ఆగండి మార్ఫాలజీ ఆల్రెడీ చదివాము టూ మార్క్స్ క్వశ్చన్స్ ఇవి ఆగండి 1 మినిట్ 3 స్ట్రాటజీస్ ఎస్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ నాన్న ఒక్క నిమిషం స్టక్ అయినట్టు ఉంది ఎప్పుడు వచ్చింది ఎస్ ఓకే సో ఓకే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ లిస్ట్ 3 స్ట్రాటజీస్ ఆ బైసెక్షువల్ గ్యారంటీ నాన్న ఈసారి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నది ఓకే ఈసారి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది గ్యారంటీగా ఈసారి క్వశ్చన్ రావచ్చు చూడండి లిస్ట్ 3 స్ట్రాటజీస్ దట్ అ బైసెక్షువల్ చాస్మోగామస్ ఫ్లవర్ కెన్ ఇవాల్వ్ టు ప్రివెంట్ సెల్ఫ్ పాలినేషన్ ఓకే చూడండి మనకి యాక్చువల్గా బైసెక్షువల్ చాస్మోగామస్ ఫ్లవర్ అంటే ఏంటి మనకి నాన్న యాక్చువల్ గాను సెల్ఫ్ పాలినేషన్ అనేది ఏదైతే ఉన్నదో మనకి ఆటోగమీలో చూసుకున్నట్లయితే యాక్చువల్ గాను క్లీస్టోగమీ ఇంకా చాస్మోగమీ అని కొన్ని టర్మ్స్ వస్తాయి దీని గురించి జాగ్రత్తగా వినండి చెప్తాను లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్వశ్చన్ చెప్తాను అంటే ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లీస్టోగామస్ ఫ్లవర్స్ అంటే క్లోజ్డ్ ఫ్లవర్స్ కొన్ని ప్లాంట్స్ లో మనకి 2 రకాల ఫ్లవర్లు ఉంటాయి ఒకటి క్లీస్టోగామస్ ఫ్లవర్స్ ఇంకోటి చాస్మోగామస్ ఫ్లవర్స్ క్లీస్టోగామస్ ఫ్లవర్స్ అంటే మనకి అదే ప్లాంట్ లోని మొత్తం అండర్ గ్రౌండ్ లో లేదంటే ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్లోని కొన్ని ఫ్లవర్స్ ఇలా క్లోజ్ అయి ఉంటాయి అన్నమాట
ఈ క్లోజ్డ్ ఫ్లవర్స్ ని క్లీస్టోగామస్ అంటాం. అందులో గ్యారంటీగా అవి సెల్ఫ్ పాలినేషన్ అనేది చేయడానికి ప్రివెంట్ చేస్తాయి, సో దట్ అవి క్రాస్ పాలినేషన్ మీద డిపెండ్ అవ్వవు అనమాట. ఓకే, రెండోది వచ్చేసి చాస్మోగామస్ ఫ్లవర్స్. దేంట్లో అయితే ఫ్లవర్ ఓపెన్ అయ్యి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఓపెన్ టు క్రాస్ పాలినేషన్. అది గీట్నోగమి అయినా అవ్వచ్చు, లేదంటే జీనోగమి అయినా అవ్వచ్చు. గీట్నోగమి అంటే సెల్ఫ్ పాలినేషన్ లోనే సేమ్ ప్లాంట్ లో వేరే ఫ్లవర్ నుంచి, క్రాస్ పాలినేషన్ అంటే జీనోగమి అంటే మనకి వేరే ప్లాంట్ నుంచి వస్తుంది అది పాలెన్ గ్రెయిన్, లేదంటే అది. రైట్, ఇప్పుడు ఇందులోని చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద ఓపెన్ ఫ్లవర్స్. అవి యాక్చువల్ గాను సెల్ఫ్ పాలినేషన్ ని ఫేవర్ చేయవు, ఎలాగోలాగా క్రాస్ పాలినేషన్ అవ్వాలని అనుకుంటాయి. సో ఇప్పుడు ఈ క్రాస్ పాలినేషన్ అవ్వాలి, వేరే ప్లాంట్ నుంచి యాక్చువల్ గా పాలెన్ గ్రెయిన్స్ రావాలి అంటే అవి ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతాయి దాంట్లో అడుగుతారు. సో బేసిక్ గా దే ఆర్ టాకింగ్ అబౌట్ అవుట్ బ్రీడింగ్ డివైసెస్. అవుట్ బ్రీడింగ్ అంటే క్రాస్ పాలినేషన్ ని ఫేవర్ చేసి ఏవైతే ఇవి యాక్చువల్ గాను హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటాయో. ఇప్పుడు చూడండి ఇక్కడ కేర్ఫుల్ గాను. సో లిస్ట్ 3 స్ట్రాటజీస్ అన్నారు. అన్నిటికన్నా ఫస్ట్ డైకోగమి. డైకోగమి అంటే ఏమిటి? పాలెన్ రిలీజ్ అండ్ స్టిగ్మా రిసెప్టివిటీ ఆర్ నాట్ సింక్రొనైజ్డ్. దీన్ని మనం ప్రొటాండ్రీ ఓకే ఆర్ ప్రోటోగైనీ అంటాం. ఓకే, అంటే ఏమిటి? దీంట్లోనే మనకి డైకోగమిలోనే 2 టైప్స్ వస్తాయి మళ్ళీ, ప్రొటాండ్రీ అండ్ ప్రోటోగైనీ. ప్రొటాండ్రీ అంటే బేసిక్ గాను, ప్రొటాండ్రీ అంటే మనకి ఆండ్రీషియం అనేది అంటే స్టేమిన్స్ అనేవి త్వరగా డెవలప్ అయిపోయి ఆంథర్స్ నుంచి త్వరగా పాలెన్ గ్రెయిన్స్ రిలీజ్ అయిపోవడం. అంటే ఏమిటి? పాలెన్ గ్రెయిన్స్ స్టిగ్మా రిసెప్టివిటీ ఫార్ రాకుండానే ముందు రిలీజ్ అయిపోయాయి అనమాట. సో దీన్ని మనం ఎలా రాస్తాము? ఓకే, డైకోగమి is the process in which okay self pollination is prevented in chasmogamous flowers. In this process, okay, two events can happen. One is protandry, another is protogyny. Okay, in protandry the pollen grains are released before the stigma has developed the receptivity. Protandry. In case of protogyny, the stigma has become receptive even before the pollen grains of the same plant have released. So దీన్నే మనం ఏమంటాం? డైకోగమిలో 2 టైప్స్ రాస్తాం. నంబర్ 1. ఓకే, సరేనా? బైపీసీ వాళ్ళకి అన్స్టాపబుల్ లేదా? ఉంది నాన్న, ఉంది. ఎందుకు లేదు? అర్జున క్రాష్ కోర్స్ ఉంటుంది మీకు. అర్జున క్రాష్ కోర్స్ ఉంది మీకు. ఎవరు చెప్పారు లేదని? ఉంది. ఇట్ ఈస్ దేర్ నాన్న, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఉంది. ఓకే, రెండోది వచ్చేసి నాన్న హర్కోగమి. హర్కోగమి అంటే ఏమిటి? మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఆర్ ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్. దాన్ని మనం హర్కోగమి అంటాం. సో దీన్ని మనం ఎలా రాస్తాం? హర్కోగమి ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్, ద ఆండ్రీషియం అండ్ గైనీషియం ఆర్ ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ హైట్స్ సో దట్ సెల్ఫ్ పాలినేషన్ ఇస్ ప్రివెంటెడ్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ పాయింట్ మీరు మెన్షన్ చేయాలి. డైకోగమి, ద పాలెన్ రిలీజ్ అండ్ స్టిగ్మా ఆర్ నాట్ సింక్రొనైజ్డ్ సో దట్ సెల్ఫ్ పాలినేషన్ కెన్ బి ప్రివెంటెడ్. హర్కోగమి, the andrecium and gynecium are at different heights so that self pollination can be prevented. అలాగా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనకి ఇందులో మనకి ఎగ్జాంపుల్ రాస్తారు, హైబిస్కస్ గ్లోరియోసా. సెల్ఫ్ స్టెరిలిటీ, జెనెటిక్ మెకానిజం విచ్ ప్రివెంట్స్ ద సెల్ఫ్ పాలినేషన్ ఫర్ ఫర్టిలైజింగ్. సెల్ఫ్ స్టెరిలిటీలో ఏం జరుగుతుంది? సెల్ఫ్ స్టెరిలిటీ లేదంటే సెల్ఫ్ ఇంకంపాటబిలిటీ అని కూడా అంటాం దీన్ని. ఓకే, దీంట్లో ఏం జరుగుతుంది? ఇన్ సెల్ఫ్ స్టెరిలిటీ ఆర్ సెల్ఫ్ ఇంకంపాటబిలిటీ ద పాలిన్ గ్రెయిన్స్ రిలీజ్ ఫ్రమ్ ద సేమ్ ప్లాంట్ cannot actually pollinate the stigma of the same plant. సో మనకి యాక్చువల్ గాను స్టిగ్మా మీద జర్మినేట్ అవ్వవి, పాలిన్ ట్యూబ్స్ ఫామ్ చేయలేవు. అది రాస్తారు. ఓకే, రాసి దీనికి ఎగ్జాంపుల్ అబిటిలాన్. సో మనకి అన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ నాన్న. దీంట్లో వచ్చేసి మనకి దత్తూరా. ఓకే, ఇందులో వచ్చేసి ప్రొటాండ్రీకి ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్, ప్రోటోగైనీకి ఎగ్జాంపుల్ దత్తూరా. ఇదొకటి. 2 లేదంటే మీరు ఎస్తోని గుర్తుపెట్టుకుంటారంటే ప్రొటాండ్రీకి సన్ఫ్లవర్, ప్రోటోగైనీకి సోలానం గుర్తుపెట్టుకోండి. ఇంకో పక్క నుంచి మనకి యాక్చువల్ గాను హర్కోగమికి ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ హైబిస్కస్ గుర్తుపెట్టుకోండి, ఈజీ మనకి. నెక్స్ట్ సెల్ఫ్ స్టెరిలిటీకి ఎగ్జాంపుల్ అబ్యూటిలాన్. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ నాన్న. దీనికి ఎవరు అడిగారు ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంటే నాన్న. ఈఎప్సెట్ తో సంబంధించి ఇప్పుడు మనం కాదు నన్ను సెపరేట్ సెషన్ చేసుకున్నానండి, యూ డోంట్ హ్యావ్ టు వరీ. అయినా ఈఎప్సెట్ కి ఏదైతే అప్లైడ్ బయాలజీ వెయిటేజ్ ఉందో అది నేను వీడియో సెక్షన్ లో వెళ్ళి చెక్ చేస్తే ఈఎప్సెట్ 2025 కి స్ట్రాటజీ, ఈఎప్సెట్ బైపీసీ స్ట్రాటజీ నేను వీడియో చేశాను, వెళ్ళి చెక్ చేసుకోండి. అందులో అన్ని చాప్టర్స్ అన్ని టాపిక్స్ కి వెయిటేజెస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈఎప్సెట్ కి. యూ కెన్ గో అండ్ చెక్ దట్. డన్, అయిపోయిందన్న. ఇది ఒక క్వశ్చన్ దీని నుంచి వస్తుంది అంతే. ఈ క్వశ్చన్ ఈసారి గ్యారంటీ నాన్న, సో చాలా బాగా చదువుకొని వెళ్ళాలి మీరు అందరూ. ఓకే, ఇదొక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చదువుకొని వెళ్ళాలి. అర్థమైందా? దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే నేను క్వశ్చన్ చెప్పానో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో యాక్చువల్గా సెల్ఫ్ పాలినేషన్ లేదంటే ఆటోగమీ ప్రివెంట్ చేయడానికి 3 మెథడ్స్ ఏంటి రాసుకొని ఉండండి. రేపు పొద్దున్న క్వశ్చన్, రేపు మార్నింగ్ క్వశ్చన్ పేపర్ లో వస్తుంది ఈ క్వశ్చన్. ఓకే, డన్, అయింది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు వస్తుంది ఫ్రమ్ టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్.
టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది. దీంట్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ క్వశ్చన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే రేపు ఏం క్వశ్చన్ రావచ్చు అని, ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ లిలియేసి. పక్క ఇది గ్యారంటీగా రేపు రావడానికి ఛాన్సెస్ ఉన్నది. డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ బిలాంగింగ్ టు లిలియేసి. ఈ క్వశ్చన్ రేపు చాలా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంది. అన్నిటికన్నా హైలీ ఆస్డ్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ ఇది అడగలేదు, సో ఈసారి చాలా బాగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నది. ఇది చాలా బాగా చదువుకోవాలి. ఫస్ట్ ఇది ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మనకి. రెండోది వచ్చేసి బ్రీఫ్ నోట్ ఆన్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్. అంటే ఏంటి, మనం డిస్క్రైబ్ చేసినప్పుడు ఏం టర్మ్స్ వాడతాం? క్యాలిక్సిక్ కే, కొరోలాకి సి, పెరియాంతకి పి, ఓకే, ఆండ్రీషియం కి ఏ, గైనీషియం కి జి, బ్రాక్యేట్ అయితే బిఆర్, ఈ బ్రాక్టీ అయితే ఈబిఆర్, బ్రాక్లియోలేట్ అయితే బిఆర్ఎల్, ఈ బ్రాక్యులేట్ అయితే ఈబిఆర్ఎల్. ఓకేనా, ఇవన్నీ చేస్తాం. దాని తర్వాత నార్మల్గా మనం డిస్క్రైబ్ చేసినప్పుడు వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఇంకా ఫ్లోరల్ క్యారెక్టర్స్ కూడా మనం డిఫైన్ చేయాలి. అవన్నీ మనం రాస్తాం అక్కడ. అది నేను చెప్పేసి ఇస్తానులేండి, నో నీడ్ టు వరీ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాబేసీ, మూడో క్వశ్చన్. సో దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ ప్రిఫరెన్స్ ఇది, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది, థర్డ్ ప్రిఫరెన్స్ ఓకే, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు ఫ్యాబేసీ. ఎందుకంటే లాస్ట్ టైం మనకి నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ ఫ్యాబేసీ ఇచ్చారు 2024లో. ఇది మనకి 2024లో లాస్ట్ ఇయర్ ఇచ్చారు. సో మనకి ఈసారి ఇది సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఇంకా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు ఫ్యాబేసీ. ఇప్పుడు మీరు అంటారు యాక్చువల్గా మిగతా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చాప్టర్ నుంచి అంటే, మనకి ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ సొలనేసి ఒకటి, ఇంకా బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ క్లాస్ డైకార్డియనే ఫ్రమ్ బెంథమ్ అండ్ హుకర్స్ క్లాసిఫికేషన్. ఇప్పుడు చూడండి అన్న, మనకి ఇందులో వచ్చేసి ఈ క్వశ్చన్స్ లో చాలా తక్కువ అడగడం జరిగింది. సో మీరు సొలనేసి చదివితే లైట్గా ఒకసారి చూసుకొని వెళ్ళండి. బట్ ఈ మూడు క్వశ్చన్స్ నేను చెప్పేస్తాను ఇప్పుడు. ఎసెన్షియల్ ఫ్లోరల్ ప్లాంట్స్, బ్రీఫ్ నోటు, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్, ఇంకా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాబేసీ. ఏం రాయాలో చెప్పేసేస్తాను, జాగ్రత్తగా వినండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ అంటే మాత్రం గ్యారంటీగా ఓకే, ఎక్కడైనా మనకి ఎసెన్షియల్ ఫ్లోరల్ ప్లాంట్స్ అన్నారంటే మాత్రం నాన్న మీరు ఆండ్రీషియం ఇంకా గైనీషియం ది స్ట్రక్చర్ వేయాలి. ఆండ్రీషియం అండ్ గైనీషియం ది స్ట్రక్చర్ వేయాలి అన్నిటికన్నా ఫస్ట్. ఇవే ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్. ఓకే, గ్యారంటీగా వీటి స్ట్రక్చర్ వేయాలి. ఇది కాకుండా మీరు క్యాలిక్స్ అండ్ కొరల్లా గురించి లైట్ గా రాయాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లిలియేసి గురించి, ఆగండి. ఇది వచ్చేసి నాన్న మనకి లిలియేసి. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ గురించి రాయాలన్నప్పుడు మీరు ఏం చేస్తారు జాగ్రత్తగా వినండి, చెప్తాను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే అన్నిటికన్నా ఫస్ట్ ఇది ఆండ్రీషియం. యూ కెన్ సీ దిస్ ఇస్ గైనీషియం. ఓకే, దిస్ ఇస్ ది ఎల్ఎస్ ఆఫ్ ది ఫ్లవర్. ఓకే, దీంట్లో మీరు చూసుకున్నట్లయితే మనకి యాంథరు, స్టిగ్మా స్టైల్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఓవరీ కూడా వేయాలి. ఓకే, క్రాస్ సెక్షన్ ఆఫ్ ఓవరీ ఇలా వేయాలి. మరి ట్రైలాక్యులర్, 3 లాక్యూల్స్ ఉన్నాయి. ట్రైలాక్యులర్, ట్రైకార్పెలరీ, గైనీషియం. ఓకే, ట్రైలాక్యులర్, ట్రైకార్పెలరీ, సింకార్పస్, గైనీషియం. అందుకు ఇంకా ఫ్లోరల్ డయాగ్రామ్ కంపల్సరీ. చాలా మంది అడుగుతున్నారు ఫ్లోరల్ డయాగ్రామ్ కావాలా అని. నాన్న ఫ్యామిలీస్ తో సంబంధించి క్వశ్చన్ వచ్చిందంటే మాత్రం మీరు ఫ్లోరల్ డయాగ్రామ్ వేయాలి నాన్న. ఫ్లోరల్ డయాగ్రామ్ కంపల్సరీ. మీరు అంటారు సార్ నాకు ఫ్లోరల్ డయాగ్రామ్ రాదని. మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసి చూడండి నాన్న, పెద్ద ఏం కష్టం కాదు. ఓకే, ఈజీగా మీరు ప్రాక్టీస్ చేసేయచ్చు, అది అంతేం కష్టం కాదు. ఓకే, సో నేను మీకు బేసిక్ గా యాక్చువల్ గాను చేసి చూపిస్తాను అన్నమాట. ఒకసారి లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ ఫర్ యూ. 1 minute, ఒక నిమిషం ఆగండి. ఓకే, 1 minute ఆగండి. రైట్, ఇక్కడ చేద్దామనండి డయాగ్రామ్ ఒకసారి. సో మనకి లిలియేసిస్ సంబంధించిన డయాగ్రామ్ వేస్తాను. అందరూ ఒకసారి కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి రేపు ఈ క్వశ్చన్ మనకి ఎక్స్పెక్టెడ్. అన్నిటికన్నా ఈజీ డయాగ్రామ్ నేను చూపిస్తాను మీకు లిలియేసిది. ఇది మాత్రం మీరు ఎలాగోలాగా వేసుకొని వచ్చేస్తే సరిపోతుంది మీకు. ఓకే, సరేనా? ఎప్పుడైనా మనకి ఫ్లోరల్ డయాగ్రామ్ వేసినప్పుడు ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ లోపల మనకి గైనీషియం ఉంటుంది కదా. సో లోపల మనకి ట్రైలాక్యులర్ గైనీషియం ఇది. సో మీరు ఫస్ట్ గైనీషియం లోపల కావాలంటే వేసుకోండి, సో దట్ మనకి ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. నేను ఎప్పుడు ముందు లోపల గైనీషియం వేసుకుంటాను. ఓకే, సో లోపల గైనీషియం వేసేస్తున్నాను నేను. ఓకే, గైనీషియంలో మనకి 3 లాక్యూల్స్ ఉంటాయి, రైట్? సో ఇదొక లాక్యూలు, ఇదొక లాక్యూలు, ఇదొక లాక్యూలు, ఇలాగ 3 లాక్యూల్స్ వేసుకోండి. ఓకేనా?
లేదు అంటే మీరు కొంచెం ఇంకా ఇలా వేసుకోవచ్చు, ఇంకొంచెం మంచిగా కావాలంటే ఇలా వేసుకోండి. ఓకే, సో ఇది గైనీషియం. ఒక దాంట్లో 2 ఓవ్యూల్స్ వేయండి. ఓకే, ఇది ట్రైలాక్యులర్ ట్రైకార్పులరీ సింకార్పస్ గైనీషియం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దీనికన్నా బయటే మనకి యాక్చువల్గా ఏమొస్తుంది, ఆండ్రీషియం వస్తుంది. ఓకేనా, ఆండ్రీషియం వస్తుంది. కానీ మనకి ఆండ్రీషియం ఏదైతే ఉందో పెరియాంతో ఫ్యూజ్ అవుతుంది. ఈ ఫ్లవర్స్ లో మనకి పెరియాంత ఉంటుంది, క్యాలిక్స్ కూరలా ఫ్యూజ్ అయిపోతుంది మనకి. ఓకేనా, సో అందుకే మనం ఏం చేస్తామంటే పెరియాంతు 2 హొరల్స్ లో ఉంటుంది, అది కాకుండా ఇన్నర్ హొరల్ ఒకటి, ఎక్స్టర్నల్ హొరల్ ఒకటి. సో ఫస్ట్ ఇన్నర్ హొరల్ కి ఇలా వేసుకుందాం. ఇక్కడ ఇన్నర్ హొరల్ ఇక్కడ ఒకటి వేస్తారు ఆల్టర్నేట్ గా, ఇక్కడ ఒకటి ఇన్నర్ హొరల్ వేస్తారు, ఇక్కడ ఒకటి ఇన్నర్ హొరల్ వేస్తారు. దాని తర్వాత ఎక్స్టర్నల్ హొరల్స్ ఇక్కడ వేస్తారు ఆల్టర్నేట్ గా. అయిందా, ఇలా వేస్తారు. ఇంత వేయండి చాలు, ఫస్ట్ ఇంత వేయండి. ముందు 3 ఇలాగా, బయట 3 ఇలాగ వేస్తారు. అయిందా, అయిన తర్వాత ఇప్పుడు మీరు దీంట్లోని ఇలాగ కంబైన్ చేయండి వీటిని ఇలాగా. ఓకే, అయిందా, ఇది ఉండిపోయింది, ఇది చేసేస్తుంది. అయింది, అంతే. ఇంత వేస్తారా చాలు. ఇది వచ్చేసి మనకి పెరియాంత్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనకి స్ట్రైట్ గా వచ్చి ఆండ్రీషియం వేసేయాలి అంతే. ఓకే, సో కావాలంటే వేరే కలర్ వాడుకోండి, నేను ఇంకో కలర్ వాడుతున్నాను ఇక్కడ. సరిగ్గా అర్థం అవ్వండి దీన్ని. ఇది వచ్చేసి లిలియేసిది డయాగ్రామ్. ఇప్పుడు దీంతో పాటు మీరు ఏం చేయాలి, ఫ్లోరల్ ఫార్ములా కూడా రాయాలి. నేను చెప్పిన ఎసెన్షియల్ పార్ట్స్ రాస్తారు. ఓవరీది అండ్ నార్మల్ ఫ్లవర్ది డయాగ్రాము, ఓవరీది డయాగ్రాము, గైనీషియంది డయాగ్రామ్ వేస్తారు. వేసి ఫ్లోరల్ డయాగ్రామ్ వేస్తారు. దిస్ ఇస్ ఫర్ లిలియేసి. నాన్న ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాన్న, మీకు ఫ్యామిలీ ఇచ్చినప్పుడు ఫ్లోరల్ డయాగ్రామ్ వేయకపోతే మార్క్ లేదు. 4 మార్కుల క్వశ్చన్లో 2.5 మార్కులు మీరు ఫ్లోరల్ డయాగ్రామ్ వేసి ఫ్లోరల్ ఫార్ములా సరిగ్గా రాసారా లేదా చూస్తారు. సో 2 మార్కులు మీకు దీనికే ఉంటుంది. సో ఫ్లోరల్ డయాగ్రామ్ బాగా వేయాలి. మీరు ఇంకేది వేసినా వేయకపోయినా పర్వాలేదు. ఫర్ సపోజ్ మీకు ఎసెన్షియల్ ఆర్గన్స్ లో ఓవరీ రావట్లేదు మీకు వేయడం, ఆల్రెడీ ఇక్కడ ఓవరీ పడిపోయింది. ఆండ్రీషియం రావట్లేదు, ఆండ్రీషియం ఆల్రెడీ ఇక్కడ కవర్ అయిపోయింది. అది కాకుండా క్యాలిక్స్ కూరలో కూడా కవర్ అయిపోయింది. మరేంటి ప్రాబ్లము లేదు కదా ఏమీనా. అందుకే మనకి ఇంపార్టెంట్ ఇది. అర్థమైందా, రైట్. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లోరల్ ఫార్ములా రాసుకుంటాం. సైడ్ లో రాస్తారు ఫ్లోరల్ ఫార్ములా అని రాసి, ఓకే నేనైతే సైడ్ లో రాస్తున్నాను, మీరు పూర్తిగా మిడిల్ లో ఇది వేసి కింద ఇక్కడ ఫ్లోరల్ ఫార్ములా ఎప్పుడు రాయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్లోరల్ ఫార్ములా మనకి సైడ్ లో వస్తుంది. సో బెటర్ నేను ఇక్కడే రాసేస్తాను, మళ్ళీ మీరు సైడ్ లో రాస్తారు తలనొప్పి. సో లెట్ మీ రైట్ ఇట్ హియర్ ఓన్లీ. ఫ్లోరల్ ఫార్ములా మనం ఎప్పుడు ఫ్లోరల్ డయాగ్రామ్ వేసి దాని కిందనే ఫ్లోరల్ ఫార్ములా రాయాలి. సో ఫ్లోరల్ ఫార్ములా ఏంటి నాన్న మంది, ఓకే ఒకటి ఇది యాక్టోనోమార్ఫిక్ ఫ్లవరు, సో లిలియేసీలో. ఓకే, అది కాకుండా మనకి ఇది ఒక బైసెక్షువల్ ఫ్లవర్, ఆండ్రీషియం గైనీషియం 2 ఉన్నాయి. ఓకే, దాని తర్వాత మనకి పెరియాంత్. ఇది పెరియాంత్కి ఏం సింబల్ వాడతాం, పి వాడతాం. సో పి. పెరియాంత్ అనేది మనకి 2 హొరల్స్ లో ఉంది, బయట ఒక హొరలు, లోపల ఒక హొరలు. ఇదంతా ఒక హొరలు, ఇది బయట పక్క ఒక హొరలు. సో మనకి 3+3 అని వేస్తాం. ఓకే, దాని తర్వాత మనం ఆండ్రీషియం కూడా 2 హొరల్స్ లో ఉంది, బయట ఒకటి లోపల ఒకటి, ఆ పెరియాంతో పాటు. అండ్ పెరియాంతో ఫ్యూజ్ అవుతుంది. సో ఆండ్రీషియం 3+3 అని రాసి దాన్ని పెరియాంతో ఫ్యూజ్ చేయండి. ఇలా చేయండి. చేసి నెక్స్ట్ మనకి గైనీషియం ఎలాంటిది, సుపీరియర్ గైనీషియం ఇలా రాస్తారు. ఓకే, ఎన్ని 3 కార్పెల్స్, ట్రైకార్పులరీ సింకార్పస్ గైనీషియం. ఇప్పుడు మీరు దీని గురించి బాగా రాద్దాం అనుకుంటున్నారు, ఇంకా కొన్ని పాయింట్స్ మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఏమైనా ఉన్నదంటే సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్, ఏదైతే మీరు ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిస్క్రైబ్ చేయాలి. సో ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ దిస్ ఫ్లవర్ ఆర్ అని రాసి, అన్నిటికన్నా ఫస్ట్ ఆండ్రీషియం ది కండిషన్ ఏంటో రాయాలి.
ఓకే ద ఆండ్రీషియం ఈజ్ ఎపిఫిల్లస్, ఎందుకంటే మనకి ఆండ్రీషియం పెరియాన్తో ఫ్యూజ్ అవుతున్నది. ఓకే, సో ద ఆండ్రీషియం ఈజ్ ఎపిఫిల్లస్ ఆర్ ఎపిటపాలస్. ఓకే, అది రాస్తారు మీరు ఇక్కడ. ఫస్ట్ ఎపిటపాలస్ కండిషన్, ఎపిటపాలస్ కండిషన్ చూస్తాం ఇక్కడ. నంబర్ 1. నంబర్ 2, ఓకే, present in true whorls, present in two whorls. ఓకే, అది 3+3 కండిషన్ చూస్తాం. సరేనా? ఓకేనా? టోటల్గా 6 ఉంటాయి ఆండ్రీషియంలో వచ్చేసి. ఫ్యూజ్డా ఫ్రీనా? ఫ్రీగా ఉన్నాయి మనకి. ఒక్కొక్క ఆన్సర్ సపరేట్గా ఫ్రీగా ఉన్నది మనకి. ఓకే, ఇదోటి ఆండ్రీషియం గురించి రాస్తారు. రెండోది మనం గైనీషియం గురించి ఏదైతే రాయాలో, ఓకే, ఏదైతే రెండు గైనీషియం గురించి రాస్తారు. బేసిక్ మీకు సెంటెన్స్ వైజ్గా ఎక్కువ రాయలేకపోతున్నారంటే మినిమం ఈ క్వశ్చన్ని ఇలాగ మీరు ప్రెజెంట్ చేయాలని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి గైనీషియం వచ్చేసి ట్రైకార్పెలరీ, ట్రైలాక్యులార్, సిన్కార్పస్ కండిషన్ చూస్తాం మనం ఇక్కడ. సిన్కార్పస్ కండిషన్ చూస్తాము. అది ఓకే, అది మీరు రాస్తారు గైనీషియం. ఇది నాన్న ఇలాగ మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ ప్రెజెంట్ చేయాలి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ఆ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చెప్తాను, చూడండి ఒకసారి. ఓకే, 1 minute. సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నేను చెప్పినట్టు ఓకే, మనకి ద ప్లాంట్ ఇస్ డిస్క్రైబ్డ్ విత్ ఇట్స్ హ్యాబిటాట్. సో మనం ఫస్ట్ రాస్తాం ఏంటి అంటే సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఎనీ ప్లాంట్, ఓకే, ఇఫ్ అ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఇస్ ఆస్క్డ్, ఇలాగే రాయండి, సెంటెన్స్ వైజ్ గా ఇలాగే వెళ్ళండి. ఎనీ ప్లాంట్ ఇఫ్ అ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఇస్ ఆస్క్డ్, ఓకే ఓకే, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అడిగినట్లయితే, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది అడిగినట్లయితే మనం ఏం చేస్తాము చెప్తూ వెళ్తారు ఇలాగే. ఓకే, వెజిటేటివ్ క్యారెక్టర్స్ and reproductive characters or floral characters are written separately. In vegetative characters, the types of root, stem and leaf modifications are have to be clearly mentioned. If the root has any modifications, we have to mention that. Stem has any modification, we have to mention that. Leaf has any modification, we have to mention. అలా రాస్తాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్చువల్గా ఫర్దర్ ముందుకెళ్ళి మనం ఏం చేస్తాము, ఓకే, ఫ్లోరల్ క్యారెక్టర్స్కి వస్తాం. సో ఫ్లోరల్ క్యారెక్టర్స్ we have to describe first the calyx. Okay, the calyx has to be described in K. Okay, K అని పెడతాం. calyx మనం ఏం పెడతాం, K అని పెడతాం. Okay, we have to signify calyx with K, corolla for C, andrecium ని A, gynecium కి G. Okay, if the calyx is fused, we'll use gamosepalous. అది చెప్తాను చూడండి. In floral formula, BR stands for bracteates, bracts ఉంటే, EBR stands for ebracteate. పాయింట్ వైజ్ గా రాసుకుంటూ వెళ్ళండి, 1 by 1 అన్ని క్యారీ చేయండి. క్యాలిక్స్ లో మనకి అన్నిటికన్నా ఫస్ట్ బ్రాక్ట్స్ ఉన్నాయా లేదా, బ్రాక్ట్స్. ఇఫ్ బ్రాక్ట్స్ ఆర్ ప్రెసెంట్ విల్ రైట్ బిఆర్, ఇఫ్ బ్రాక్ట్స్ ఆర్ అబ్సెంట్ విల్ రైట్ ఈబిఆర్. సో నేను మీకు రాసి చూపిస్తాను చూడండి, ఈ క్వశ్చన్ ఎలా రాయాలో చూపిస్తాను చూడండి. ఓకే, మీరు ఫర్ సపోజ్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అడిగారు మిమ్మల్ని, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అడిగారు. అడిగినప్పుడు ఓకే, the semi-technical description is used. Semi-technical description is used. Semi-technical description is used, okay, to define the vegetative and floral characters. Floral characters. Okay, so vegetative characters, first vegetative characters రాస్తారు. Vegetative characters are so and so, root modification, stem modification, leaf modification ఉంటే అలా ఉంటుంది అని రాయండి. రాసిన తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్ అని వచ్చేసి హెడ్డింగ్ పెట్టేసేయండి. ఫ్లోరల్ క్యారెక్టర్స్ కి హెడ్డింగ్ పెట్టేసి అన్నిటికన్నా ఫస్ట్ ఇలా పాయింట్ గా రాయండి. ఫస్ట్ బ్రాక్ట్, ఓకే, బ్రాక్ట్ అని రాసి, ఓకే, బ్రాక్ట్ అని రాసి ప్రెసెంట్, ఓకే, బ్రాక్ట్ అని రాసి ఇఫ్ ప్రెసెంట్
ఇఫ్ ప్రెసెంట్, నేను ప్లస్ ఎన్టీ అని రాసిన, మీరు అలా రాయొద్దు, మీరు ప్రెసెంట్ అని పూర్తిగా రాయండి. ఇఫ్ ప్రెసెంట్ వి విల్ సే బిఆర్. ఓకే, ఇఫ్ యాబ్సెంట్ వి విల్ సే ఈబిఆర్. ఓకే, అలాగా. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్స్. క్యాలిక్స్, క్యాలిక్స్ ఇస్ సిగ్నిఫైడ్ విత్ కే, కేతో సిగ్నిఫై చేస్తాము. క్యాలిక్స్ కి ఏమిస్తాం? ఓకే, డినోటెడ్ బై కే. అలా అన్నిటికీ రాస్తారని చెప్తున్నాను, డినోటెడ్ బై కే. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఫ్యూజ్డ్ దాన్ని మనం ఏమంటాము? ఇలా రాస్తాం. ఓకే, దిస్ ఇస్ నోన్ యాజ్ గ్యామోసెపాలస్ కండిషన్. అలా ప్రతిదానికి రాయాలి మీరు గ్యామోసెపాలస్. ఇఫ్ ఫ్రీ, ఓకే, ఇలాగా పాలీసెపాలస్ కండిషన్. ఇలా ప్రతిదానికి మీరు రాయాలి ఇలా లైన్ గా. మీరు నెక్స్ట్ కొరొల్లాకి రాయండి, ఆండ్రిషియంకి రాయండి, గైనీషియంకి రాయండి. అలాగా మనం వేరే వేరే సిచ్యువేషన్ లో ఇలా రాయాలి అనేసి మీరు చెప్తున్నారు అనమాట, అంతే, ఇంకేం లేదు. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాబేసీ. అదొక చెప్పేస్తాను, దాని తర్వాత మనకి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోవచ్చు. నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆల్రెడీ మీకు వచ్చేసాయి. క్యాలిక్స్, కొరొల్లా ఏవైతే ఉన్నాయో ఫ్యాబేసీలో నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ ఏంటన్నా? క్యాలిక్స్, కొరొల్లా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోని వెక్సిలరీ లేదంటే డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ చూస్తాం. సో దాంట్లో మనకి కొరొల్లాని స్టాండర్డ్ పెటల్, వింగ్ పెటల్స్, ఇంకా కీల్ పెటల్స్ ప్రాపర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అది. సో క్యాలిక్స్, సెపల్స్ 5, గ్యామోసెపాలస్ కండిషన్, ఇంబ్రికేట్ ఈస్టివేషన్. ఓకే, అది అయింది, సరేనా? నెక్స్ట్ కొరొల్లా వచ్చేసి 5 పెటల్స్, పాలీపెటలస్ కండిషన్, పాపిలోనేషియస్ టైప్ ఆఫ్ కొరొల్లా. అందులో కూడా పాపిలోనేషియస్ టైప్ లో మనకి ఏంటి కండిషన్? 1+2+2 లాస్ట్ లో ఫ్యూజ్డ్, లాస్ట్ 2 పెటల్స్ ఫ్యూజ్ అవుతాయి, కీల్ పెటల్స్. 2 యాంటీరియర్ ఫ్యూజ్డ్ పెటల్స్ ఎంక్లోజింగ్ ఎసెన్షియల్ ఆర్గన్స్, దే షో వెక్సిలరీ. ఓకే, అది అన్నమాట, అయింది. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఫ్లోరల్ డయాగ్రామ్. ఇది అక్కర్లేదులేండి, ఎసెన్షియల్ పార్ట్స్ బిలాంగింగ్ టు లిలియేసి నేను చెప్పేసాను, ఆండ్రీషియము, గైనీషియము చెప్పేసాను నేను మీకు. ఓకే, దాని తర్వాత మీరు టోటల్ గా 4 out of 4 కావాలంటే మీరు ప్రాపర్ గా ఈ డయాగ్రామ్లు అన్ని వేస్తారు. ఇవన్నీ డయాగ్రామ్లు వేసి మీరు యాక్చువల్ గాను 6 స్టేమన్స్ అండ్ 2 హోరల్స్, ఫ్రీ ఆర్ ఎపిఫిల్లస్, యాంథర్స్ ఆర్ డైథీకస్. ఓకే, దాని తర్వాత ట్రైకార్పిలరీ, సింకార్పస్, ట్రైలాక్యులర్, సుపీరియర్ ఓవరీ విత్ మెనీ ఓవ్యూల్స్ ఆన్ యాక్సియల్ ప్లాజెంటేషన్. దాని తర్వాత అంతే, స్టైలిస్ టెర్మినల్ అండ్ స్టిగ్మైస్, ట్రైఫైడ్ అండ్ క్యాపిటేట్. ఇది మీకు గుర్తుంటే రాయండి, లేదంటే పర్వాలేదు. నెక్స్ట్, రైట్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ క్లాస్ ఆఫ్ డైకాటిలిడ్ ఆఫ్ బెంథమ్ అండ్ హుకర్. డైకాటిలిడ్లోని మనకి యాక్చువల్ గాను ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి పాలీపెటాలే, గ్యామోపెటాలే, ఇంకా మోనోక్లెమిడీ అనేసి 3 సబ్ క్లాసెస్ వస్తాయి. ఆ ఫర్దర్ పాలీపెటాలో వెళ్ళి మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయని రాయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా తక్కువ అడిగారు, ఒక్కసారి అడిగారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో త్రూ దిస్ క్వశ్చన్, బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్వశ్చన్ ఏంటంటే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు ఫ్యాబేసీ. దీంట్లో మీరు 7 to 8 ఎకనామిక్ ఇంపార్టెన్స్ రాయాలి. మినిమం మీరు ఎన్ని రాయాలంటే ఒక 6 ఎకనామిక్ ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని రాయాలి మీరు. ఇందులో ఏమేమో చెప్పేస్తాను, చాలా ఇంపార్టెంట్ అన్న ఈ క్వశ్చన్ రావచ్చు, సో జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ మనకి యాక్చువల్ గాను ఫుడ్ కోసం వాడతాం కదా, సో ఇట్ ఈస్ యూస్. ఓకే, పల్సెస్ లైక్ రెడ్ గ్రాము, బ్లాక్ గ్రాము, బెంగాల్ గ్రాము ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. మనకి ఏదైతే యాక్చువల్గా పెసలు ఉన్నాయో, పెసలు, శనగలు, అవన్నీ మనకి రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. దాని తర్వాత మనకి పాడ్స్ ఆఫ్ గ్లైసిన్ ఆర్ యూజ్డ్ యాజ్ వెజిటేబుల్స్. దాని తర్వాత డాలికాస్, గ్లైసిన్, ఇవి చిక్కుడుకాయలు అవన్నీ ఉన్నాయి కదా అవి. దాని తర్వాత గ్రౌండ్ నట్ ఆయిల్ ఏదైతే ఉందో మనకి అరాకిస్ హైపోజియా అంటే ఏంటి? గ్రౌండ్ నట్స్. దాని నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? గ్రౌండ్ నట్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ కింద వాడతాము. దాని తర్వాత సీడ్స్ ఆఫ్ పైజమ్ ఆర్ ఎడిబుల్. అరాకిస్ అంటే మనకి గ్రౌండ్ నట్స్, సో సీడ్స్ ఆఫ్ అరాకిస్ అండ్ పైజమ్ ఆర్ ఎడిబుల్ అంటే మనకి గ్రీన్ పీస్. ఓకే, గ్రీన్ పీస్, ఇంకా ఏదైతే వేసన పలుకులు ఉన్నాయో అవి. దాని తర్వాత మనకి క్రోటోలేరియా, ఫ్యాజోలేసిస్ ఫాడర్ కింద వాడతారు ఏవైతే యానిమల్స్ ఉన్నాయో వాటికి. ఆయిల్ ఫ్రమ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ కోసం వాడతారు, డెర్రిస్ ఇండికాకి. ఇది సో టోటల్ గా 6 అయిపోయి నాన్న, టోటల్ గా 6 అయిపోయి ఎకనామిక్ ఇంపార్టెన్స్. అర్థమైందా? అది కాకుండా నైట్రోజన్ ఫిక్సేషన్ చేయడం వల్ల క్రాప్ రొటేషన్ కూడా వాడతారు వీటిని. సో ఇవి వచ్చేసి నాన్న ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఇవి క్వశ్చన్లు. ఒకటి మనకి అన్నిటికన్నా ఫస్ట్ లిలియేసీ చదువుకోవాలి మీరు, ఎసెన్షియల్ ఆర్గన్స్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఫ్యాబేసీ ఎకనామిక్ ఇంపార్టెన్స్, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్, ఇంకా మీరు నాన్ ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబేసీ. కానీ అది మీకు అడగరు, ఎందుకంటే లాస్ట్ టైం అడిగారు కాబట్టి ఛాన్సెస్ తక్కువ. ఓకే, అయిపోయింది అన్న. సెస్బానియా, ట్రెఫరోజియా మెన్యూర్ కింద వాడతాం. బోల్డ్ ఉన్నాయి ఇంకాను, కానీ నేను మీకు 5-6 చెప్పాను అంతే, అయింది. నెక్స్ట్ వచ్చేసి నాన్న నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాం మనం. అండ్ దట్ చాప్టర్ ఇస్ నథింగ్ బట్ ఓకే మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి. సో సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. ఓకే, చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ చెప్పేశాను నేను మీకు.
ఓకే, చాస్మోగామస్ ఫ్లవర్స్ ది క్వశ్చన్ ఒకటి వస్తుంది, అది ఆల్రెడీ చెప్పాను నేను మీకు. ఓకే, త్రీ మెథడ్స్ ఓకే చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏవైతే యూస్ చేస్తాయో ఓకే టు ప్రివెంట్ ఆటోగమీ. ఇది గ్యారంటీగా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ రాయలేదు కానీ మీకు తెలియాలి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఓకే, అది కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతారు. వేరియస్ టైప్స్ ఆఫ్ పాలిన్ ట్యూబ్ ఎంట్రీ. ఇప్పుడు వేరియస్ టైప్స్ ఆఫ్ పాలిన్ ట్యూబ్ ఎంట్రీ ఆల్రెడీ మీరు 8 మార్క్స్ లో చదువు ఉంటారు. ఓకే, ఫర్టిలైజేషన్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఓకే మీరు 8 మార్క్స్ లో ఆల్రెడీ చదువు ఉంటారు కాబట్టి నేను మళ్ళీ యాక్చువల్గా దీన్ని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకేనా, అర్థమైందా? డన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ యాంజియోస్పర్మ్ ఫ్లవర్ సబ్సిక్వెంట్ టు పాలినేషన్, అంటే పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్. ఇది ఎక్కువగా మనకి 2 మార్క్స్ లో కూడా ఈ మధ్య అడుగుతున్నారు కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ కాదులేండి, పర్వాలేదు. మెయిన్ గా మీరు చాస్మోగామస్ ఫ్లవర్స్ ఫర్టిలైజేషన్ ఇస్ నాట్ అన్ ఆబ్లిగేటరీ ఈవెంట్, పార్థెనోకార్పీది, ఇంకా టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ పాలిన్ ట్యూబ్ ఎంట్రీ ఏదైతే ఉందో అది మీకు ఎలాగో మీకు 2 ఇందులో వస్తుంది, 8 మార్క్స్ లో కవర్ అయిపోతుంది. దాంట్లో ఒక కొంచెం భాగం ఇక్కడ రాయాలి కాబట్టి మీకు పర్వాలేదు, అయిపోయింది. సో మనకి 4 to 5 క్వశ్చన్స్ అయిపోయినా అన్న ఇక్కడ, డన్. ఓకే, ఇప్పుడు నాన్న నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్. ఓకే, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ ఏదైతే ఉందో దీని నుంచి మనం మాట్లాడుకోవాలి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సరేనా? సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం పదండి. సో ఈ చాప్టర్ నుంచి మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈసారి ఏం రావచ్చని చెప్తాను. ఓకే, ఈసారి మనకి యాక్చువల్ గాను ప్రోకెరియాటిక్ సెల్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను నేను. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ప్రోకెరియాటిక్ సెల్? ఎందుకంటే లాస్ట్ టైం మీకు న్యూక్లియోజోమ్ వచ్చింది, ఇది మీకు 2024 ఐపీఈలో వచ్చింది ఏపీ స్టూడెంట్స్ కి. ఓకే, సో మీకు లాస్ట్ టైం న్యూక్లియోజోమ్ ఇచ్చారు. సో న్యూక్లియోజోమ్ లాస్ట్ టైం ఇచ్చారు కాబట్టి ఈసారి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ యాక్చువల్లీ గివింగ్ ప్రిఫరెన్స్ టు ఓకే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ప్రోకెరియాటిక్ సెల్. సో దీనికి ఏంటంటే మీరు డయాగ్రామ్ వేయాలి ప్రోకెరియాటిక్ సెల్, బేసిక్ డయాగ్రామ్. దేంట్లో అయితే న్యూక్లియస్ ఉండకూడదు, మీసోజమ్స్ అవన్నీ ఉండాలి. దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏదైతే నేను ఇస్తున్నానో దట్ ఈస్ రైట్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ద టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ బేస్డ్ అపాన్ పొజిషన్స్ ఆఫ్ సెంట్రోమియర్. ఇది ఎక్కువగా తెలంగాణ స్టూడెంట్స్ కి ఎక్కువగా అడుగుతారు, ఆంధ్ర కన్నా ఇది తెలంగాణ స్టూడెంట్స్ కి ఎక్కువ అడుగుతారు. బట్ స్టిల్ మీరు కూడా ఒకసారి చూసుకోవాలి, చెప్పలేము వీళ్ళు ఇస్తే ఇస్తారు మరి మీకు నాకు తెలియదు అని తర్వాత అనుకోవడం మీరు, అందుకే ఇది చూసుకోరు ఒకసారి. దాని తర్వాత మనకి మెయిన్ గా ఇక్కడ వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆర్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్ ఒకటి, ఇది నేను సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఆర్ఈఆర్ ఎస్ఈఆర్ కి. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ కి. ఓకే, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటే మైటోకాండ్రియా, దీనికి థర్డ్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ మనకి ప్రోకెరియాటిక్ సెల్, సెకండ్ వచ్చేసి ఆర్ఈఆర్ ఎస్ఈఆర్, మూడోది వచ్చేసి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. వింటున్నారా? ఓకే సరే, ఎవరైతే వింటున్నారో ఎవరైతే 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తాను లాస్ట్ లో చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ అయిపోయిన తర్వాత. ఓకే, 4 మార్క్స్ అయిన తర్వాత 2 మార్క్స్ ఎక్కువసేపు పడుతుంది నన్ను, ఒక అరగంట పడుతుంది అంతే. అరగంట 40 minutes లో 2 మార్క్స్ కవర్ అయిపోతాయి మనకి. ఓకేనా, ఫాస్ట్గా చెప్పేస్తాను, లాస్ట్ లో 2 మార్క్స్ ఫాస్ట్గా చేసేసుకుందాం. ఓకే, కానీ 4 మార్క్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకొని చెప్తున్నాను. ఓకే, పదండి ఇప్పుడు 1 by 1 ఒకదాన్ని చూసుకుందాం రండి. ఫస్ట్ వచ్చేసి నాన్న మనకి యాక్చువల్ గాను ఓకే ఇందులో చెప్తాను ఆగండి, మీకు అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటో అన్నది. దట్ ఈస్ మనకి యాక్చువల్ గాను స్ట్రక్చర్ ఆఫ్ ప్రోకెరియాటిక్ సెల్. సో దానితో సంబంధించి మెటీరియల్ తీద్దాం మనం. సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ వచ్చింది. ఓకే, దీంట్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ తర్వాత చూద్దాంలేండి. ఫస్ట్ 4 మార్క్స్ చెప్పేస్తాను అండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా. ఇప్పుడు మైటోకాండ్రియాది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఒకటి అడుగుతారు మిమ్మల్ని. ఓకే, అంటే ఏంటి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. మీకు ఇలా అడగారు క్వశ్చన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా అని అడగరు మిమ్మల్ని ఏం అడుగుతారంటే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటారు. సో పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే మనకి మైటోకాండ్రియా కదా, దాని గురించి రాయాలి. సో మైటోకాండ్రియా గురించి రాస్తారనమాట మీరు. మైటోకాండ్రియా ఇస్ అ డబుల్ మెంబ్రేన్ సెల్ ఆర్గనెల్. ఓకే, ఇట్ ఈస్ అ రాడ్ షేప్. దీంట్లో మీరు డైమెన్షన్స్ రాసినా రాకపోయినా
మీరు మెయిన్గా దీంట్లో డయాగ్రామ్ వేయాలి. ఇప్పుడు మీకు యాక్చువల్గాను మైటోకాండ్రియా డయాగ్రామ్ చాలా సింపుల్ నాన్న, నేను మీకు వేసి చూపించేస్తాను ఒకసారి, సో దట్ మీకు డౌట్ ఉండదు. ఓకే, మెయిన్గా మీరు యాక్చువల్గా ఏం చేయాలన్నది చెప్పేస్తాను అందులో. 1 minute ఆగండి. I'll do the diagram once so that మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెయిన్, తెలంగాణ స్టూడెంట్స్ కన్నా మెయిన్ ఆంధ్ర స్టూడెంట్స్కి చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. రేపు మీ ఎగ్జామే ఉంది కదా. ఓకే, సో అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనకి మైటోకాండ్రియా క్వశ్చన్. సో మైటోకాండ్రియా క్వశ్చన్ కి గ్యారంటీగా డయాగ్రామ్ కావాలి. పవర్ ఆఫ్ ది సెల్ అని అడుగుతారు. ఓకే, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ పవర్ ఆఫ్ ది సెల్ అంటారు. సో మైటోకాండ్రియా డయాగ్రామ్ సింపుల్ నాన్న. ఫస్ట్ ఒక అవుట్ ఇలా వేస్తారు చూడండి, మూర్తిగా శుభ్రంగా స్పేస్ తీసుకొని డయాగ్రామ్ వేయండి. డయాగ్రామింగ్ లేబులింగ్ 2 మార్కులు ఉంటాయి, ఎప్పుడే చెప్పేస్తున్నాను. ఓకేనా, దాని తర్వాత ఇది వచ్చేసి బయట వేస్తారా, లోపలిది వచ్చేసి మనకి ఫోల్డింగ్స్ ఉంటాయి ఇలాగా. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే ఫర్దర్ వెళ్ళి మీరు లేబులింగ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ లోపల మేట్రిక్స్ ని ఇలా మీరు ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇది చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇది లేబులింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి అవుటర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. ఓకే, ఇది ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. ఓకే, ఇది వచ్చేసి ఇంటర్ మెంబ్రేనల్ స్పేస్. ఓకే, ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గాను మేట్రిక్స్. ఇది వచ్చేసి మనకి క్రిస్టే ఇన్ఫోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో క్రిస్టే. అంతే, ఇంత డయాగ్రామ్ వేయండి చాలు, మీకు మార్క్స్ పడిపోతాయి. దీనికన్నా ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు దీని గురించి రాయడానికి ఏం రాస్తారు, మైటోకాండ్రియా ఫస్ట్ మీరు రాసినప్పుడు ఆన్సర్ ఫస్ట్ ఆ సెంటెన్స్ రాయండి. మైటోకాండ్రియా ఇస్ నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ యాజ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏటీపీ త్రూ సెల్యులార్ రెస్పిరేషన్. ఫస్ట్ ఏం రాస్తారు నాన్న సెంటెన్స్, నోట్ డౌన్ చేసుకోండి నాన్న అందరికందరూ. ఓకే, మైటోకాండ్రియా ఇస్ నోన్ యాజ్ ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ యాజ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏటీపీ బై సెల్యులార్ రెస్పిరేషన్ రాసేసి ఈ డయాగ్రామ్ వేయాలి. ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత ద మైటోకాండ్రియా is a double membrane structure with an outer membrane and an inner membrane. The outer membrane is continuous with cytoplasm, is in interaction with cytoplasm, and the inner membrane has an interaction with the matrix. The inner membrane will undergo some infoldings known as cristae, which will have the enzyme complexes responsible for cellular respiration, electron transport chain. Adi rastaru. Okay, adi. So ఇంతవరకు మీరు రాస్తే చాలు. The matrix has enzymes for Krebs cycle అని కూడా రాస్తారు. దీంతో మనకు కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? డన్, క్లియర్ అందరికీ? పాయింట్ క్లియరా? అంతే చాలు, దీనికన్నా ఎక్కువ ఏం అక్కర్లేదు. అయింది. దీని తర్వాత వచ్చేసిన మనకి ఫర్దర్ వెళ్ళి మైటోకాండ్రియా గురించి రాసేస్తారు కదా. నెక్స్ట్ ప్రోకెరియాటిక్ సెల్ గురించి. ఇప్పుడు ప్రోకెరియాటిక్ సెల్ ది బేసిక్ డయాగ్రామ్ వేసుకుందాం చాలు. బేసిక్ డయాగ్రామ్ ఒకటి వేస్తాను. ప్రోకెరియాటిక్ సెల్ స్ట్రక్చర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోకెరియాటిక్ సెల్ అని మీకు అడుగుతారు. ఓకేనా? సో మీకు స్ట్రక్చర్ ఆఫ్ ప్రోకెరియాటిక్ సెల్ అని అడిగినప్పుడు మీరు ఏం వేయాలి అదే చేస్తున్నాను నేను. ఓకే, బేసిక్గా ఏం చేస్తారో చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఓకే, ప్రోకెరియాటిక్ సెల్ వేసుకున్నప్పుడు ఫస్ట్ ఇగో ఇలా వేసుకోండి చాలు, ఇలా వేసుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు ఒక ఫ్లాజెల్లా యాడ్ చేసేసుకోండి. మోస్ట్ ఆఫ్ దెమ్ వాటిలో ఫ్లాజెల్లా ఉంటుంది కదా. సో ఇది ఫ్లాజెల్లా. ఓకే, అయింది. ఇప్పుడు దీని తర్వాత లోపల మనకి ఏదైతే న్యూక్లిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది వేయాలి. ఇప్పుడు చూడండి అన్న, మనకి ఏదైతే యాక్చువల్గా లోపల న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు. సో దీన్ని మనం ఏమంటాం నాన్న, న్యూక్లియాయిడ్ అంటాం. దీన్ని న్యూక్లియాయిడ్. ఇప్పుడు న్యూక్లియాయిడ్ కాకుండా మనకి ఏదైతే లోపలంతా ఉన్నదో దాన్ని మన న్యూక్లియాయిడ్, మనకి ఇక్కడ కొన్ని రైబోసోమ్స్ ఉంటాయి.
సో ఇక్కడ రైబోజోమ్స్ కి ఇంకో కలర్ కావాలంటే వాడచ్చు మీరు. ఓకే ఇలాగా. సో ఇవి వచ్చేసి మనకి రైబోజోమ్స్. ఓకే అది. దాని తర్వాత మనకి ఇది వచ్చేసి ఇంకొక పని చేయండి. ఈ లేయర్ మీద ఇంకొక ఎక్స్ట్రా లేయర్ కూడా వేసుకోండి కుదిరితే. ఓకేనా, ఇలా ఎక్స్ట్రా వేసుకోండి. ఇదో డయాగ్రాము. 1 minute. మనకి ఇక్కడ సెల్ వాల్ నుంచి ఫ్లాజెల్లా వస్తుంది అందుకు. ఓకే, మనకి ఫ్లాజెల్లా సెల్ వాల్ నుంచి వస్తుంది, సెల్ మెంబ్రేన్ నుంచి రాదు. మళ్ళీ అక్కడ బ్లండర్ అయిపోతుంది, అందుకే నేను కరెక్షన్ చేశాను. ఇది వచ్చేసి మనకి సెల్ వాల్, ఇది వచ్చేసి సెల్ మెంబ్రేన్. ఇప్పుడు కొన్నిట్లో మనకి మీజోజోమ్స్ ఉంటాయి కదా, సో అది కూడా మీరు రాయొచ్చు. ఓకే, ఇప్పుడు కొన్నిట్లో మనకి ప్లాస్మిడ్ ఉంటుంది, సో యూ కెన్ రైట్ ప్లాస్మిడ్ ఒకటి. ఇంకోటి మనకి మీసోజోమ్స్. ఓకే, ఇది వచ్చేసి మీసోజోమ్స్. అంతే చాలు. ఓకేనా అది. సో ఇది మెయిన్ గా బేసిక్ గా ప్రోకారియోటిక్ సెల్ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే మీరు వేసుకోవాలో. ఇప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్ వేసుకున్న తర్వాత ఆ ప్రోకారియోటిక్ సెల్, మోస్ట్ ఆఫ్ ద ప్రోకారియోట్స్ ఆర్ యూనిసెల్యులర్. ఫస్ట్ అది రాస్తారు, మోస్ట్ ఆఫ్ ద ప్రోకారియోట్స్ ఆర్ యూనిసెల్యులర్ రాసి ఈ డయాగ్రామ్ వేయండి. ఓకే, వేసిన తర్వాత దీంట్లో ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇఫ్ ద prokaryotic cell is motile, then it will have a flagellum that arises from the cell wall. First point. Second point, the prokaryotic cell will not have a nuclear membrane around the genetic material. So the genetic material is lying naked in the cytoplasm. So ఇది వచ్చేసి మనకి cytoplasm. ఇది cytoplasm లో naked గా ఉంటుంది. It is known as nucleoid. Okay, other than that it has a cell membrane, అది రాస్తారు. And cell membrane has some extensions known as mesosomes. ఇక్కడ వరకు వచ్చేసి some prokaryotes will have a extra chromosomal DNA material known as plasmid. Okay, దాని తర్వాత the prokaryotic cell will have 70s type of ribosomes. ఇదొకటి రాస్తారు, which are helpful in protein synthesis. ఇలాగా మీరు ఒక 7 to 8 పాయింట్స్ వరకు రాస్తారంటే చాలు. ఇంతవరకు రాస్తే మీకు 4 మార్క్స్ పడిపోతాయి ఈ క్వశ్చన్లో. ఇదొక క్వశ్చన్ ఇంపార్టెంట్, మైటోకాండ్రియా ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. లాస్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఇంకా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ మధ్యన డిఫరెన్సెస్. ఇప్పుడు రఫ్ అనేది మనకి రైబోసోమ్స్ ఉంటుంది కాబట్టి రఫ్, స్మూత్ మీద మనకి రైబోసోమ్స్ ఉండవు. సో దాంతో సంబంధించి ఒక 4 డిఫరెన్సెస్, ఒక 5 పాయింట్స్, 4 పాయింట్స్ ఇటు 4 పాయింట్స్ ఇటు. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ హ్యాస్ రైబోసోమ్స్, సో దట్ వైజ్ ఇట్ అపియర్స్ రఫ్. It does not have ribosomes, so that's why it appears smooth. Simple. అయిపోయింది. రెండోది, rough endoplasmic reticulum is actually present near the nuclear membrane. It is not present near the nuclear membrane. Smooth. దాని తర్వాత large number of rough endoplasmic reticulum is found in protein synthesizing cells. The protein synthesizing cells will have more RER. The lipid synthesizing cells will have more SER. దాని తర్వాత మనకి rough endoplasmic reticulum is responsible for protein synthesis. Smooth endoplasmic reticulum is responsible for production of synthesis of lipids and detoxification of drugs. అని రాసి క్లోజ్ చేస్తాను చాలు. అంతే, 4 పాయింట్లు రాస్తే మీకు సరిపోతుంది, దీనికన్నా ఎక్కువ మీకు అక్కర్లేదు ఈ క్వశ్చన్. ఓకే, అయింది, డన్. ఓకేనా, దీంతో మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా అంటే, క్లోరోప్లాస్ట్ ఇంకా న్యూక్లియస్ గురించి మీకు అడుగుతారు. స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇదొకటి అడుగుతారు. కానీ ఇది చాలా తక్కువ అడిగారు ఆంధ్ర స్టూడెంట్స్కి, ఎక్కువగా తెలంగాణ స్టూడెంట్స్కి అడిగారు. సో మనకి తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం ఇది చదువుకోవాలి. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇది చదువుకోవాలి. టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ బేస్డ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ ఒకటి, ఇది కూడా చదువుకోవాలి. ఓకే, 4 వస్తాయి, మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, యాక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్. దీన్ని మనం వి షేప్ అంటాము. దీన్ని మనం ఏమంటాం, వి షేప్. ఇది వచ్చేసి ఎల్ షేపు, ఇది వచ్చేసి జే షేపు, ఇది వచ్చేసి ఐ షేపు. ఓకే, విఎల్జేఐ షేపులు ఇవి యాక్చువల్ గా ఎక్కువగా అడుగుతారు. ఈ డయాగ్రామ్ ఇది వేయాలి, ఈ డయాగ్రామ్ వేసి 4ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇది మనకి తెలంగాణ స్టూడెంట్స్ ఉంటుంది. అయిపోయింది. నెక్స్ట్ మనకి వచ్చేసి సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ నుంచి ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది అన్న. ఇక్కడ మనకి న్యూక్లియోజోమ్ క్వశ్చన్ ఉందా లేదా సార్ అని కొంతమంది మీలో అడగచ్చు. సో న్యూక్లియోజోమ్ క్వశ్చన్ కూడా ఉంటుంది నాన్న. ఓకే, న్యూక్లియోజోమ్ క్వశ్చన్ కూడా ఉంది. కానీ మీకు లాస్ట్ ఇయర్ అడిగారని నేను చెప్పట్లేదు, మీరు చదవకుండా వెళ్ళిపోకండి. న్యూక్లియోజోమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో అది, ఇంకా సైటోస్కెలెటన్ ఏదైతే ఉందో అది, ఇవి రెండు కూడా చదువుకొని వెళ్ళాలి కుదిరితే. ఓకే, ఇంకో 2 క్వశ్చన్స్ ఏవైతే నేను చెప్తున్నానో దట్ ఈస్, ఒకటి మీరు న్యూక్లియోజోమ్ గురించి ఒకటి,
న్యూక్లియోజోమ్ దో క్వశ్చన్ ఉన్నది, అదొకటి మీరు చదువుకోవాలి. రెండోది సైటోస్కెలటన్ దో క్వశ్చన్ ఉంటుంది. ఈ రెండు క్వశ్చన్స్ కూడా మీరు కుదిరితే చదువుకొని వెళ్ళాలి. ఈ రెండు మనకి ఇంపార్టెంటే. సైటోస్కెలటన్స్ లో ఏమి ఉంటాయంటే మనకి యాక్చువల్గా సీలియా, ఫ్లాజెల్లా, ఇంకా మనకి సెంట్రోజోమ్స్ 3 వస్తాయి. సో ఆ 3 ఉంటాయని అందులో చెప్పేసి వెళ్ళాలి మీరు. ఓకేనా? డన్, అంతే, ఇంకేంటి, అయిపోయింది, చాలు. దీనికన్నా ఎక్కువ నేను ఇందులో స్ట్రెస్ చేయను అనవసరంగా మనకి. దాని తర్వాత సెల్ సైకిల్, సెల్ డివిజన్ నుంచి మీకు ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఒకటే. ఆంధ్ర స్టూడెంట్స్కి అయితే ఇవే క్వశ్చన్ అడిగారు. ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ మధ్య మధ్యలో మీకు ప్రోఫేజ్ ఏంటి, విచ్ డివిజన్ ఈస్ నెసరీ ఫర్ మెయింటైనింగ్ అ కాన్స్టెంట్ క్రోమోజోమ్ నంబర్ అని అడిగారు. కానీ ఆంధ్ర స్టూడెంట్స్కి అయితే ఇప్పటి వరకు ఒక్క క్వశ్చన్ వదిలి ఇంకేమిటి అడగలేదు. ఇది ఒక్కటే అడిగారు. దో రిడెండెంట్లీ కాల్డ్ ద రెస్టింగ్ ఫేజ్, ఇంటర్ఫేస్ డస్ నాట్ ఇన్వాల్వ్ రెస్ట్, కమెంట్. ఇది ఆంధ్ర, రేపు మళ్ళీ ఇదే క్వశ్చన్ మీకు వస్తుంది. ఆంధ్ర స్టూడెంట్స్కి రేపు ఈ క్వశ్చన్ పక్కా. అంటే మీరు ఫర్ సపోజ్ అడిగారు అనుకోండి, ఏ క్వశ్చన్ పక్కాగా వస్తుంది రేపు అంటే ఈ క్వశ్చన్ మీకు పక్కాగా రావచ్చు రేపు, డౌటే లేదు. ఇదే క్వశ్చన్ ఇస్తారు ఈ చాప్టర్ నుంచి మీకు, సెల్ సైకిల్స్. సో ఇందులో మీరు ఏం రాయాలి, సింపుల్. ఓకే, మనకి ఏమంటున్నారంటే మనకి దీన్ని ఇంటర్ఫేస్ ని రెస్టింగ్ ఫేజ్ అన్నా కూడా ఇంటర్ఫేస్ లో రెస్ట్ అనేది జరగట్లేదు అంటున్నారు. మన రెస్టింగ్ ఫేజ్ ఎందుకు అంటున్నాం అంటే సెల్ డివిజన్ జరగట్లేదని, సెల్ ప్రిపేర్ అవుతున్నది, అది మెటబాలికలీ యాక్టివ్ ప్రాసెస్. సో అందులో రెస్ట్ ఏమీ కాదు, అది అన్నమాట, అది మనం రాయాలి ఇక్కడ. ఓకే, సో ఇన్ వ్యూ ఆఫ్ సెల్ డివిజన్ ఇట్ ఈస్ అ రెస్టింగ్ ఫేజ్, బట్ మెటబాలికలీ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఫేజ్. సో మీరు రాయాల్సింది ఏంటి రాస్తారు, ఇంటర్ఫేస్ ఈస్ అ రెస్టింగ్ ఫేజ్ విత్ రెస్పెక్ట్ టు సెల్ డివిజన్. ఇంటర్ఫేస్ ఇన్వాల్వ్స్ 3 phases. ఓకే, G1 phase, S phase, G2 phase. ఓకే, 3 రాస్తారు. 3 రాసేసిన తర్వాత మూడిట్లో ఏం జరుగుతుంది, గ్రాఫ్ 1 గ్రోత్ 1 ఫేజ్, S phase లో అయితే మనకి డిఎన్ఏ రెప్లికేషన్, సెంట్రియోల్ డూప్లికేషన్, G2 phase లో మిగతా ప్రోటీన్స్ ఇంకేవైతే ఆర్ఎన్ఏ ఉన్నాయో సింథసైజ్ అవుతాయి. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మీరు ఏం రాస్తారంటే, దో ఇట్ ఈస్ నోన్ యాజ్ రెస్టింగ్ ఫేజ్, ద సెల్ డివిజన్ విల్ నాట్ టేక్ ప్లేస్, బట్ the cell is metabolically active, that's why it is not a resting phase in real. అలా ఏదో రాసి ఎండ్ చేసేస్తారు, అంతే, అయిపోయింది. దాంట్లో మీకు 4 మార్క్స్ దొరికిపోతాయి ఈ క్వశ్చన్లో. ఓకే, అది G1 ఏమవుతుంది, సో హెన్స్ ఇంటర్ఫేస్ ఇస్ నాట్ అ రెస్టింగ్ ఫేజ్ అని రాస్తారు, బికాస్ ఇట్ ఈస్ మెటబాలికలీ యాక్టివ్. ఓకే, ఇంటర్ఫేస్ ఫస్ట్ రాసినప్పుడు నేను చెప్తున్నాను, బాటనీ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదా, ఇప్పుడు వరకు స్టార్ట్ చేయలేదు. ఏం ఫీకేర్ అన్నా నాన్న, ఏం ఫీకేర్ అమ్మా అభి మీరు ఇప్పటి వరకు? ఇప్పటివరకు ఏంటి, డాన్స్ వేసారా, దబిడికి డాన్స్ వేసారా మీరు ఇప్పటి వరకు? దీనికన్నా చేసేది ఏమీ లేదు. నేను ఏదైతే క్వశ్చన్స్ చెప్తున్నానో అన్ని చదువుకొని వెళ్తే బాగా మంచిగా మార్క్స్ పాస్ అయ్యి వస్తారు. ఓకే, అదే, డన్. సరే, టిప్స్ మీకు కావాలి అంటే లాస్ట్ లో చెప్తాను, ఆగండి కొంచెం. 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిన తర్వాత లాస్ట్ లో టిప్స్ చెప్తాను, సరేనా? పదండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తే 60లు ఎక్కడ వస్తాయనన్న, మీరు ముందు నుంచే స్టార్ట్ చేయాలి. నెల ఉన్నారా, అట్లీస్ట్ 1 month ముందు నుంచి స్టార్ట్ చేస్తే ఒక 60, అట్లీస్ట్ కనీసం ఒక వారం ముందు నుంచి చేసినా పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఇవాళ స్టార్ట్ చేసి రేపు 60 ఎక్స్పెక్ట్ చేయకండి, అంత కష్టంగా ఉంటుంది. అలాంటి వద్దు. ఒక 35-40 వరకు అనుకుంటే అనుకోవచ్చు, అంత ఈజీ అవుతుంది మీకు. సరే, మేజర్ చేంజెస్ డ్యూరింగ్ ఇంటర్ఫేస్ ఆఫ్ రెప్లికేషన్ రాస్తారు. ఓకే, హిస్టోన్ సింథసిస్, ఏటీపీ సింథసిస్, ఆర్ఎన్ఏ ప్రోటీన్ సింథసిస్ అంతా రాస్తారు, అంతా చెప్పేస్తారు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఏదైతే ఉన్నదో ప్రోఫేజ్ 1లో ఏం జరుగుతున్నది అన్నది ఈ క్వశ్చన్ ఒకటి. ఇంకా మనకి యాక్చువల్ గాను ఇది మైటోసిస్ గురించి, ఇది మీకు తెలంగాణ స్టూడెంట్స్కి అడుగుతారు, ఆంధ్ర స్టూడెంట్స్కి అడగరు. సో తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం ప్రిపేర్ అయితే చాలు దీనికి, ఆంధ్ర స్టూడెంట్స్కి అక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి. హిస్టాలజీ ఆఫ్ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి యాక్చువల్గా మీకు అన్నిటికన్నా ఎక్కువ అడిగిన క్వశ్చన్ ఏమిటి, ఇప్పుడు యాన్యువల్ రింగ్స్ గురించి క్వశ్చన్ ఏదైతే ఉందో, యాన్యువల్ రింగ్స్ ది క్వశ్చన్ తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్కువగా అడుగుతారు, ఆంధ్ర స్టూడెంట్స్కి ఎక్కువగా అడగరు యాన్యువల్ రింగ్స్. ఆంధ్ర స్టూడెంట్స్కి అడిగేది 3 క్వశ్చన్లు. ఏంటి, లొకేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్, వాట్ ఈస్ పెరిడమ్ ఫార్మేషన్ గురించి చెప్పండి, దాని తర్వాత మీకు లెంటిసెల్స్, స్టొమాటా, ఈ 3 క్వశ్చన్లు మీకు అడుగుతారు. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్లు మాత్రం ఏపీ స్టూడెంట్స్కి అడుగుతారంటే, ఆంధ్ర స్టూడెంట్స్కి అడుగుతున్నారు అంటే, ఈ 3 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏ క్వశ్చన్ రేపు రావచ్చు అంటే, మనకి లాస్ట్ ఇయర్ లొకేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఏంటది డిఫరెన్సెస్ బిట్వీన్ లెంటిసెల్స్ అండ్ స్టొమాటా ఏదైతే ఉందో, ఈ క్వశ్చన్ మీకు 2024లో వచ్చింది, కిందటి ఏడాది ఐపీఈలో. సో మీరు ఈ ఏడాది గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి లొకేషన్ అండ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ వస్తాయి. సో రేపు గ్యారంటీగా మనకి లొకేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి నాన్న, పాస్ అవుతారు. నేను ఏవైతే 8 to 4 మార్క్స్ చెప్తున్నానో
ఇప్పుడు ఫర్ సపోజ్ పాస్ కోసం కావాలనుకుంటున్నారు అంటే 8 మార్క్స్ క్వశ్చన్లు ఎవరైతే ఓన్లీ పాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఓన్లీ పాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక 21 to 20 to 30 అంటే మీరు పాస్ అవుదాం అనుకుంటున్నారు 25 మార్క్స్ టు 30 మార్క్స్ వస్తే చాలని. మీరు గ్యారంటీగా స్టెమ్ మోడిఫికేషన్స్, రూట్ స్టెమ్ మోడిఫికేషన్స్ తోటి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ తోటి చదవాలి. రెండోది వచ్చేసి మనకి యాక్చువల్గాను ఎంబ్రియోసాక్ క్వశ్చన్ ఒకటి, ఇంకా ఏంటిది ఎంబ్రియోసాక్ క్వశ్చన్ ఒకటి, ఇంకా మనకి వాల్ లేయర్స్ ఆఫ్ మైక్రోస్పరాంజియం. ఈ 4 క్వశ్చన్లు ఏవైతే చెప్పానో 8 మార్క్స్ లో ఈ 4 క్వశ్చన్లు చదివేసుకోండి. వీటి 4 ఏదో 2 క్వశ్చన్లు ఇస్తారు. అయితే మిగిలింది ఏంటి, రూట్ మోడిఫికేషన్ క్వశ్చన్ ఒకటి, ఫర్టిలైజేషన్ క్వశ్చన్ ఒకటి. అవి 2 లాస్ట్ ఇయర్ ఇచ్చారని ఇప్పుడు నేను చెప్పట్లేదు, కానీ కుదిరితే అది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళిపోండి, అయిపోయింది. సో మీకు 8 మార్క్స్ కవర్ అయిపోతాయి. అక్కడ చాయిస్ వెళ్ళకండి, ఎందుకంటే మీరు పాస్ అవుదాం అనుకుంటున్నారు. సో చాయిస్ క్వశ్చన్ రావడం కష్టం, మీకు చదవలేరు. 4 మార్క్స్ లో వచ్చేసి ఇంటర్ఫేస్ క్వశ్చన్ గ్యారంటీకి ఇప్పుడు నేను ఏదైతే ఇందాక చెప్పాను, దో రిడెండెంట్లీ నోన్ యాజ్ రెస్టింగ్ ఫేజ్ అని ఉంది కదా, ఆ క్వశ్చన్ పక్కగా చదువుకోవాలి. ఓకే, ఆ క్వశ్చనే కాకుండా బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో నుంచి డైనోఫ్లాజెల్లేట్స్ లేదంటే యూగ్లినాయిడ్స్ ఇవి 2 చదవండి. డైనోఫ్లాజెల్లేట్, యూగ్లినాయిడ్స్, క్రైసోఫైట్స్ చదవండి. అందులోని ఆ 3ను. ఇంటర్ఫేస్ క్వశ్చన్ ఒకటి చదవండి. సో మీకు టోటల్ గా ఎన్ని కవర్ అయిపోయి 4, అక్కడ 8 8 16, ఇక్కడ 4 4 8 16 + 8 22 కవర్ అయిపోయి. ఇప్పుడు ఇంకొక 2 4 మార్క్స్ చెప్తాను మీకు. ఇక్కడ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్ ఏదైతే ఉందో, టైప్స్ ఆఫ్ మెరిస్టమ్ ఒకటి చదవాలి, లెంటిసెల్స్ అండ్ స్టొమాటా మధ్యన డిఫరెన్స్ ఒకటి చదవాలి. ఓకే, ఈ 2 క్వశ్చన్లోని టైప్స్ ఆఫ్ మెరిస్టమ్ గ్యారంటీగా రేపు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి టైప్స్ ఆఫ్ మెరిస్టమ్ ఒకసారి చదివేసుకొని వెళ్ళిపోండి. ఇంకొక 4 మార్క్స్ యాడ్ అయిపోయింది మనకి. సో మనకి ఎంత అయింది, 26 మార్క్స్ అయిపోయి. ఓకే, ఇంకొక 4 మార్క్స్ ఉంటే 30 మార్క్స్ వచ్చేస్తాయి కదా, కరెక్ట్. సో 30 మార్క్స్ లెక్క వేసుకున్నట్లయితే మనకి ఇంకో క్వశ్చన్ తర్వాత చెప్తాను, నెక్స్ట్ ముందుకెళ్ళి చెప్తాను, ఆగండి ఓ 2 minutes ఆగండి. మనకి ఇక్కడి నుంచి వస్తుంది ఇంకో క్వశ్చన్, ఈ జీరోఫైట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అందులో కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కదా, మీరు ఓ పని చేయండి, ఈ చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏదైతే క్వశ్చన్ ఉందో అది చదువుకొని వెళ్ళండి. ఓకే, బైసెక్షువల్ ఫ్లవర్స్ లోని చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాస్మోగామస్ ఫ్లవర్స్ యాక్చువల్గా ఎలాంటి 3 స్ట్రాటజీస్ ఫాలో అవుతాయి చెప్పాను, డైకోగమి, హర్కోగమి, సెల్ఫ్ స్టెరిలిటీ. ఆ క్వశ్చన్ ఒకటి చదువుకొని వెళ్ళిపోండి, అది ఇంకో 4 మార్క్స్ అయిపోతుంది. నోట్ డౌన్ చేసుకుంటున్నారా? ఓకే, నోట్ డౌన్ చేసుకుంటున్నారా? ఎవరైతే కావాలన్నారో వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి పాసింగ్ కోసం. నేను రాసేమేమని ఇక్కడ రాసిస్తే మీరు చెప్పింది చదివాము సార్, మేమైతే క్వశ్చన్స్ సరిగ్గా ఆన్సర్స్ రాయలేదు మీ వల్ల నేను, ఓకే అనేసి మీరు నాకు తర్వాత అనకండి. నేను ఓన్లీ ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాను. రేపు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో నేను సెట్ చేయట్లా, క్వశ్చన్ పేపర్ ముందే చెప్పేస్తున్నా. క్వశ్చన్ పేపర్ నేను సెట్ చేయట్లా, ఎవరో గొట్టంగా సెట్ చేస్తాడు, వాడికి నచ్చినట్టు సెట్ చేస్తాడు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అనమాట. బీటీ కాటన్ ఇప్పుడు ఎందుకు నాన్న, రేపు ఉంటుంది అది మనకి, ఇప్పుడు ఎందుకు, అది సెకండ్ ఇయర్ కదా, రేపు చెప్తాను అది మీకు ఆ క్వశ్చన్. ఓకే, అదొకటి. దాని తర్వాత ఓకే, లాస్ట్ ఓ పని చేద్దామా, మీరు అందరూ వెయిట్ చేస్తారంటే లాస్ట్ లో నేను పాస్ అవ్వడానికి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో పూర్తిగా ఒకసారి రాసేస్తాను, ఆ క్వశ్చన్స్ మీరు చదువుకొని వెళ్తే పాస్ అయిపోతారు. ఓకే, సరే పదండి. రైట్, ఓకేనా, కొంచెం సేపు ఆగండి. ఇంతవరకు ఇప్పుడు నేనేది చెప్పానో అది నోట్ డౌన్ చేసుకుని ఉంటారు మీరు అందరూ. మిగతా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నేను తర్వాత చెప్తాను. ఓకేనా, పదండి. సరే, ఇప్పుడు నాన్న నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ లో ఏదైతే క్వశ్చన్ ఉన్నదో ఆ క్వశ్చన్ చెప్పేస్తాను మీకు. టోటల్ గా 3 రకాల మెరిస్టమ్లు ఉంటాయి నాన్న. ఒకటి ఎపికల్ మెరిస్టము, రెండోది ఇంటర్కాలరీ మెరిస్టమ్, మూడోది లాటరల్ మెరిస్టమ్. ఓకే, ఎపికల్ మెరిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో 2 రకాలు ఉన్నాయని రాస్తారు. సో ఆన్ బేసిస్ ఆఫ్ లొకేషన్ దేర్ ఆర్ 3 types of meristums: epical, intercalary and lateral meristem. Epical meristem is again of 2 types. One is the shoot apical meristem, which is at the tip of the shoot, and another is the root apical meristem, which is at the tip of the root. Ayindi, that's it. Okay, it helps in growth of stem and root in a from and formation of primary tissues. Ayindi. Rendo the intercalary meristem. The intercalary meristem is found above or below the stem nodes and leaf bases. It helps in growth of internodes, formation of branches, leaves, flowers, etc. Okay, దాని తర్వాత lateral meristem. Lateral meristem is clearly a secondary type of meristem అని రాస్తారు, and it is only found in dicots. Okay, now the lateral meristem can actually the lateral meristem will form secondary vascular bundles and secondary cortex. Okay, and రాసేసి క్లోజ్ చేస్తుంది చాలు. It increases the girth of the plant. అది
సో లాటరల్ మెరిస్టమ్ వచ్చేసి ఇట్ ఇంక్రీజెస్ ద గర్త్ ఆఫ్ ద ప్లాంట్, ఇంక్రీజెస్ గర్త్. ఇంకోటి ఏంటి రాస్తారు, ఇదొక పాయింట్ నెంబర్ 1 ఇది. పాయింట్ నెంబర్ 2 ఓన్లీ ఇన్ డైకాట్స్, ఓన్లీ ఇన్ డైకాట్స్. ఈ 2 పాయింట్లు గ్యారంటీగా రాయాలి మీరు ఈ క్వశ్చన్లో, అప్పుడు మీకు కొంచెం మార్క్స్ పడతాయి. 4 మార్క్స్ కవర్ అవుతాయి ఇక్కడ. అయింది ఈ క్వశ్చన్, ఈ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు పెరిడమ్ గురించి కొంతమంది అడుగుతారు. ఓకే, అప్పుడప్పుడు మీకు పెరిడమ్ గురించి అడుగుతున్నారు. సో ద పెరిడమ్ ఈస్ ఫార్మ్డ్ బై ద సెకండరీ గ్రోత్ ఇన్ ద కార్టెక్స్ రీజన్. ఫస్ట్ అది రాస్తారు. పెరిడమ్ ఈస్ ఫార్మ్డ్ బై సెకండరీ గ్రోత్ ఇన్ ద కార్టెక్స్ రీజన్. ఓకే, ద పెరిడమ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. రాయండి, జాగ్రత్తగా వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద పెరిడమ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. ఓకే, ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఇలా రాయాలి. Peridome is formed by secondary growth in the cortex region of dicot stem. ఓకే, ఇందులో వచ్చేసి డైకాట్ స్టెమ్ ఇది రాస్తారు. ఓకే, దాని ఎస్పెషల్గా మనకి రూట్స్ లో కూడా అవుతుంది, కానీ ఎక్కువగా మనకి స్టెమ్ నుంచి రాద్దాం మనం. ఇప్పుడు ఎస్పెషల్లీ ద పెరిడమ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 3 layers ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఆఫ్ ద ప్లాంట్. అవుట్ సైడ్ అయితే ఫెల్లము విచ్ ఇస్ నోన్ యాజ్ కార్క్. ఓకే, మిడిల్లో ఫెల్లోజెన్, దేన్నైతే మనం కార్క్ కేమియం అంటాం. అన్నిటికన్నా లోపలైతే ఫెల్లోడర్మ్, దేన్నైతే మనం సెకండరీ కార్టెక్స్ అంటాం. ఇది ఇలా మీరు రాయాలి. రాసి ఓకే 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 క్లోజ్ చేయండి చాలు. దాని తర్వాత లాస్ట్లో వచ్చేసి మీరు ఏం చేస్తారు, ఓకే దీని గురించి ఇంకా రాద్దాం అనుకుంటున్నారంటే ఇక్కడ మెటీరియల్ ఉంది. యాక్చువల్గా బైపోలార్ డివిజన్ అవుతుంది. ఓకే, లూజ్లీ కార్క్ అయితే డెడ్ సెల్స్, ఫెల్లోజెన్ అయితే మనకి మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది. ఓకే, ఫెల్లోడర్మ్ ఏదైతే ఉందో మనకి సెకండరీ కార్టెక్స్ ఫామ్ చేసి థిక్నెస్ పెంచుతుంది. ఇవన్నీ రాస్తారు. అయింది, ఈ చాప్టర్ అయిపోయింది అన్న. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి లెంటిసెల్స్ అండ్ స్టొమాటా ఏదైతే ఉందో నేను అన్నట్టు మీకు. ఓకే ఓకే లెంటిసెల్స్ అండ్ స్టొమాటా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇచ్చారు 2024లోని. సో మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. కాకపోతే ఒకసారి చూసేసుకోండి. లెంటిసెల్స్ ఆర్ aerating pores in the bark of the plant. Stomata are epidermal structures present on the aerial parts of the plant. So stem leaf lo stomata untundi. Lenticels manaku only stem lo untayi. Okay, they are formed after the secondary growth in dicots. Stomata are present in both monocots and dicots. Okay, dan tarvata lenticels do not have guard cells. Stomata will have 2 guard cells. Okay, dan tarvata the opening and closing of lenticels is not regulated. The opening and closing of stomata is regulated on photosynthesis. Last diagram కావాలంటే వేసుకుంటే అయిపోతుంది అన్నమాట. మీకు ఈ క్వశ్చన్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, అయింది, డన్. ఇప్పుడు నాన్న ఇది అయిపోతే లాస్ట్ అండ్ ద ఫైనల్ ఏదైతే ఉందో, ఏదైతే 4 మార్క్స్ క్వశ్చన్స్ కి లాస్ట్ చాప్టర్ ఏదైతే మిగిలిందో దట్ ఈస్ ఇకాలజీ యూనిట్. అయిపోయింది. ఇకాలజీ చాప్టర్ అయిపోతే ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో, ఓకే ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో, ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఇది మీరు చదివేసుకున్నారంటే మాత్రం దీంతో మనకి 4 మార్క్స్ అయిపోతాయి. ఇంకా మీకు లాస్ట్ అండ్ ఫైనల్ 4 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి ఒకటి పడుతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం ఏం చేశారంటే మీకు యాక్చువల్ గాను మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్ ఇచ్చారు. రైట్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్ ఇచ్చారు. సో మీకు ఇది ఐపీ 2024 ఏపీ స్టూడెంట్స్ కి వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే, సో మనకి లాస్ట్ ఇయర్ ఇది వచ్చింది కాబట్టి ఈసారి మనకి ఏది రావచ్చు అంటే మనకి ఈ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, వాట్ ఆర్ హైడ్రోఫైట్స్? బ్రీఫ్లీ డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. సో వీల్ గివ్ దిస్ వన్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, దీనికి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మనకి ఓకే ఇస్తాము ఫర్ anatomical and morphological adaptations of xerophytes. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి anatomical and morphological adaptations of xerophytes. జీరోఫైట్స్ ది ఎనటామికల్ మరియు మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో రెండు చదవండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే గ్యారంటీగా వస్తుంది మీకు. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తాం. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి ఓకే మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ ఏవైతే యాక్చువల్గా హైడ్రోఫైట్స్ ది మనకి ఎనటామికల్ అడాప్టేషన్స్ ఏదైతే ఉందో ఇది. ఓకే, దీనికి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తాం. anatomical adaptations of hydrophytes ఏదైతే ఉందో. ఇప్పుడు నాన్న అన్నిటికన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నది హైడ్రోఫైట్స్ ఏదైతే ఉందో. ఈ చాప్టర్ అయిపోయిందంటే 2 మార్క్స్కి వెళ్ళిపోతాం. ఇంకా దీని తర్వాత మనం నెక్స్ట్ 2 మార్క్స్కి వెళ్తాం.
2 మార్క్స్ మనకు ఒక 45 మినిట్స్లో ఎగిరిపోద్దులేండి, పర్వాలేదు. దాని తర్వాత లాస్ట్లో నేను మీకు పేపర్ ప్రెజెంటేషన్ గురించి చెప్తాను. ఓకే సరే రైట్. ఇప్పుడు నాన్న జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఓకే జీరోఫైట్స్ ది క్లాసిఫికేషన్ నేను చెప్పను, హైడ్రోఫైట్స్ ది క్లాసిఫికేషన్ నేను చెప్తున్నాను. హైడ్రోఫైట్స్ అంటే ఏమిటి? ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ వాటర్ అండ్ వెరీ వెట్ ప్లేసెస్. ఏవైతే ప్లాంట్స్ వాటర్లో లేదంటే వెట్ ప్లేసెస్లో గ్రో అవుతున్నాయో అవి హైడ్రోఫైట్స్. అంత రాసేసి హైడ్రోఫైట్స్ క్లాసిఫికేషన్ మీకు గ్యారంటీగా రాయాలి. ఇప్పుడు మనకి హైడ్రోఫైట్స్ 5 రకాలు వస్తాయి. సో దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ హైడ్రోఫైటిక్ ప్లాంట్స్. ఇప్పుడు మీరు 4 out of 4 ఎగ్జాక్ట్, బట్ దీంట్లో డయాగ్రామ్స్ అక్కర్లేదు. ఈ పర్టికులర్ క్వశ్చన్లో మీకు డయాగ్రామ్స్ అక్కర్లేదు. ఓకే డయాగ్రామ్ ఏమొద్దు, కానీ కంటెంట్ రాయాలి, పేజ్ అంతా నింపాలి. ఇప్పుడు మీరు అంటారు సార్ నాకు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా నాకు రాయడం కుదరదు, ఒక 3 మార్కులు వస్తే చాలంటే మినిమం 3 మార్కులు రాయడానికి రావాలి ఏం చేయాలి? 2.5 మార్క్స్ 2.5 మార్క్స్ వస్తాయి. ఎలాగా? ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్, రూటెడ్ హైడ్రోఫైట్స్, ఓకే సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్, సబ్మర్జ్డ్ సస్పెండెడ్, సబ్మర్జ్డ్ రూటెడ్, ఆంఫిబియస్ ప్లాంట్స్. ఇవి 5 రాయాలి. ఇవి 5 రాశారంటే 2 మార్కులు పడతాయి. ఎగ్జాంపుల్స్ కూడా రాశారంటే 3 మార్కులు పడతాయి. ఓకే ఎగ్జాంపుల్స్ ఏంటి రాస్తారు మీకు? ఓకే మనకి ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ లో పిస్టియా ఇంకా ఎకార్నియా 2 ఎగ్జాంపుల్స్. ఒకటే గుర్తుంటే ఒకటే, లేదంటే 2. ఓకే సరేనా? లేదంటే 2 చాలు. సరే అమ్మ గాయత్రి, చాలా మంచిది, అలాగే చదువుకోండి. ఓకే దాని తర్వాత రెండోది రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. ఓకే దే ఆర్ అటాచ్డ్ టు ద మడీ సాయిల్ బై ద రూట్స్. ఓకే దీంట్లో ఎగ్జాంపుల్స్ నింఫియా ఇంకా నిలంబో. 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఒకటి గుర్తుంటదంట, అందుకే నేను 2 గుర్తుపెట్టుకోమంటాను. సో ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ కి పిస్టియా ఐకార్నియా, రూటెడ్ హైడ్రోఫైట్స్ కి నింఫియా నిలంబో, సబ్మర్జ్డ్ సస్పెండెడ్ కి హైడ్రిల్లా రాస్తారు, హైడ్రిల్లా ఇంకా యూట్రిక్యులేరియా. సబ్మర్జ్డ్ రూటెడ్ కి మీరు వాలిస్నేరియా, పొటామోగటాను. ఇంకా ఆంఫిబియస్ ప్లాంట్స్ లో మనకి రానింక్యులస్ ఇంకా సాజిటేరియా. ఓకే సో ఇలా రాశారంటే మాత్రం 4 మార్క్స్ గ్యారంటీగా పడతాయి. ఓకే ప్రతిదీ రాసి దానికి ఎగ్జాంపుల్ రాయాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అప్పుడప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారు, వీటి గురించి కొంచెం ఒక్కొక్క లైన్ లో డిస్క్రైబ్ చేయాలి కదా, అది చేయట్లేదు కదా అని వీళ్ళు అనేసి వీళ్ళు మార్కులు తీయడానికి ట్రై చేస్తారు, ఒక 1/2 మార్క్ 1 మార్క్. అలాంటప్పుడు మీకు డిస్క్రైబ్ చేసుకుంటూ చేస్తే పర్వాలేదు. దే ఫ్లోట్ వీటి గురించి డిస్క్రైబ్ చేయొచ్చు. నోట్స్ ఇచ్చినప్పుడు కావాలంటే చూసేసుకోండి మీరు, అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ మనం ముందుకెళ్ళిపోదాం నాన్న విత్ రెస్పెక్ట్ టు హైడ్రోఫైట్స్ లో మార్ఫలాజికల్ అడాప్టేషన్స్. మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ హైడ్రోఫైట్స్ అంటే ఏం లేదు నాన్న, అవి రూట్స్ ఇంకా స్టెమ్స్ ఇంకా లీవ్స్ లో ఎలాంటి అడాప్టేషన్స్ చేస్తున్నాయి అన్నది. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఛాన్సెస్ తక్కువ. ఓకే బట్ వస్తే మాత్రం ఎలా రాయాలో చెప్పేస్తాను. మనకి హైడ్రోఫైట్స్ లో రూట్స్ సరిగ్గా డెవలప్ అవ్వవు, ఎందుకంటే మనకి ఆల్రెడీ నీళ్ళలో ఉన్నాయి కాబట్టి. ఓకే సో మనకి రూట్స్ ఆర్ పువర్లీ డెవలప్డ్ ఒకటి. ఓకే రూట్ క్యాప్స్ ఆర్ యాబ్సెంట్. దాని తర్వాత రూట్స్ ఇన్ సమ్ ప్లాంట్స్ రూట్స్ ఆర్ రీప్లేస్డ్ బై రూట్ పాకెట్స్. దాని తర్వాత ఐకార్నియా దీనికి ఎగ్జాంపుల్. ఇదో పాయింట్ ఇంపార్టెంట్. రూట్స్ ఆర్ పువర్లీ డెవలప్డ్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇన్ సమ్ ప్లాంట్స్ రూట్స్ ఆర్ రీప్లేస్డ్ బై రూట్ పాకెట్స్, ఐకార్నియా ఎగ్జాంపుల్. మూడో పాయింట్ రూట్స్ ఇఫ్ ప్రెసెంట్ ఆర్ రిడ్యూస్డ్ ఇన్ లెంత్ అండ్ అన్బ్రాంచ్డ్. ఓకే దాని తర్వాత నాలుగోది స్టెమ్ వచ్చేసి మనకి లాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్. లీవ్స్ ఆర్ థిన్ అండ్ రిబ్బన్ షేప్డ్ ఇన్ వాలిస్నేరియా. ఓకే అది రిబ్బన్ షేప్డ్ ఇన్ వాలిస్నేరియా. దాని తర్వాత ఫ్లోటింగ్ లీవ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ నింఫియా అండ్ నిలంబో. ఓకే అది సో ఈ పాయింట్స్ రాస్తారు. డన్ అయింది. ఇది వచ్చేసి మార్ఫలాజికల్. ఇప్పుడు అనటామికల్ అడాప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రోఫైట్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కలర్స్ వాడండి అన్న ఎగ్జామ్స్ లోని, కానీ మీరు కలర్ పెన్సిల్స్ వాడాలి, స్కెచ్ పెన్లు గ్లిటర్స్ వాడకూడదు. ఓకే అది కాకుండా పెన్ కలర్ ఏదైతే ఉందో దాంట్లో బ్లూ లేదంటే బ్లాకే వాడాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత క్యూటికల్, మనకి అనటామికల్ అడాప్టేషన్స్ లో వచ్చేసి క్యూటికల్ అనేది యాబ్సెంట్. దాని తర్వాత ఒక వ్యాక్సీ మ్యూసిలేజ్ ఉంటుంది, అదొకటి రాస్తారు. సో మనకి ఇక్కడ చూడండి ఎపిడర్మిస్ లోని మనకి ఎపిడర్మిస్ లోని స్క్లోరోప్లాస్ట్లు ఉంటాయి అన్నిట్లో, ఇదొకటి రాస్తారు. దాని తర్వాత మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ డిఫ్యూజన్ త్రూగా జరుగుతున్నది, ఇదొకటి రాస్తారు. సో స్టొమాటా అనేవి ఉండవు, ఇదొకటి. దాని తర్వాత ఎపిస్టొమాటస్ మీద అప్పర్ ఎపిడర్మిస్ లోనే స్టొమాటో ఉంటాయి, ఇందులో నింఫియా ఇంకా నిలంబోలో. దాని తర్వాత మనకి వచ్చేసి ఏరెంకైమా డెవలప్ అవుతుంది దీంట్లో, అదొకటి రాస్తారు. జైలమ్ ఇస్ ప్రోలీ డెవలప్డ్, ఇంకా సెకండరీ గ్రోత్ ఇస్ అబ్సెంట్. సో దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. మనకి ఒక 5-6 పాయింట్లు ఉన్నాయి. ఈ 5-6 పాయింట్లు చూసేసుకుంటే మీకు దీంట్లో మార్క్స్ పడతాయి. ప్రాబ్లం ఏంటంటే నాన్న మనకి యాక్చువల్గాను ఈ పర్టికులర్ చాప్టర్ ఏదైతే ఉందో దీంట్లో మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ. అందుకే నేను మీకు అన్ని చెప్పపోతే కానీ కుదరదు, అన్ని చెప్పేస్తున్నాను అందుకే.
ఇప్పుడు జీరోఫైట్స్ లో వచ్చేసి మార్ఫోలాజికల్ ఇంకా ఎనటామికల్ అడాప్టేషన్స్ కి వెళ్దాం. జీరోఫైట్స్ లో మార్ఫోలాజికల్ అడాప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దీంతో సంబంధించి చూసుకున్నట్లయితే రూట్స్ ఆర్ లాంగ్ విత్ ఎక్స్టెన్సివ్ బ్రాంచింగ్ స్ప్రెడ్ ఓవర్ వైడ్ ఏరియాస్. రూట్స్ అనేవి మనకి లాంగ్ గా ఉంటాయి. దాని తర్వాత మనకి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తాను. లాంగ్ రూట్స్, రూట్ క్యాప్స్, రూట్ హెయిర్స్ ప్రాపర్ గా డెవలప్ అవుతాయి. స్టెమ్ అనేది వుడీ హార్డ్ గా ఉంటుంది, వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది. లీవ్స్ అనేవి రిడ్యూస్ టు స్కేల్స్ ఆర్ స్పైన్స్. ఓకే, దాని తర్వాత ఎగ్జాంపుల్ క్యాపరిస్, ఇదోటి ఓపెన్షియా, ఇవన్నీ రాయొచ్చు మీరు. లీవ్స్ షెడ్ అవుతాయి డ్రై పీరియడ్ లో, అది క్యాపరిస్. నార్మల్ ఎగ్జాంపుల్స్ మీరు ఇంకేమైనా రాయొచ్చు. దాని తర్వాత ఎపిడెర్మిస్ లో మనకి అనటామికల్ అడాప్టేషన్స్ లోని ఎపిడెర్మిస్ లో థిక్యూటికల్ ఉంటుంది. స్టొమాటా అనేది మనకి సంకెన్ స్టొమాటా లోవర్ పిట్స్ లో ఉంటుంది, లోవర్ ఎపిడెర్మిస్ లోని. ఎపిడెర్మిస్ అనేది మనకి మల్టీ లేయర్ చూస్తాం, ఓకే, నీరియంలో. దాని తర్వాత మనకి హైపోడెర్మిస్ పారెంకైమటస్ కెలోట్రోపిస్ లోని. మెకానికల్ టిష్యూస్ ఇంకా వాస్కులర్ టిష్యూస్ చాలా బాగా డెవలప్ అవుతాయి. ఈ 4-5 పాయింట్లు రాస్తారు ఫర్ జీరోఫైట్స్. ఇది ఓకే, అయిపోయింది. సో విత్ దిస్ నాన్న మనం నెక్స్ట్ ఇంకా 2 మార్క్స్కి వచ్చేస్తున్నాం. సరేనా, పదండి, డన్. ఇంకా మనం 2 మార్క్స్ స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం ఆ 2 మార్క్స్. రాబోయే 40-45 మినిట్స్లో 2 మార్క్స్ క్లియర్ చేసి పడేద్దాం. 2 మార్క్స్లో ఎక్కడెక్కడ ఏ చాప్టర్ నుంచి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు చెప్పేస్తాను. మ్యాక్సిమం నేను చెప్పిన మీరు చదువుకొని వెళ్తే మాత్రం నాన్న 55+ వచ్చేస్తాయి మనకి, 50-55+. స్టార్ట్ చేద్దామా 2 మార్క్స్. అందరికందరూ అప్పటి నుంచి సార్ 2 మార్క్స్ కావాలి 2 మార్క్స్ కావాలంటున్నారు, అందుకు మొదలెడదామా 2 మార్క్స్. ఇప్పటి వరకు మీకు ఏవైతే 2 మార్క్స్ ఎక్కువగా అడిగారో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ మీకు 2 మార్క్స్లో అడగచ్చో ఆ లెక్క బట్టి మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేయబోతున్నాం. పదండి మొదలెడదాం, పదండి. సార్ 50+ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? బాగా చదువుకోండి అన్న, మరి వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉండవు? ఓకే, సో మనకి యాక్చువల్గాను క్వశ్చన్స్ చెప్తాను చూడండి, మీకు ఏ క్వశ్చన్స్ యాక్చువల్గా వస్తాయో. లివింగ్ వరల్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి అన్ని చాప్టర్ల నుంచి 2 మార్క్స్ ఇంపార్టెంటే. ఇప్పటి వరకు మనం వెయిటేజ్ వైజ్గా వెళ్ళాం. వెయిటేజ్ వైజ్గా వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఈ క్వశ్చన్ చాలా అనుకుంటాం కదా. ఇక్కడ అలా కాదు, అన్ని క్వశ్చన్లు చదవాలి. 2 మార్క్స్ మీకు అన్ని మీరు 60/60 కావాలంటే మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ చదవాలి. ఓకే, చాయిసెస్ పెట్టుకుంటే మీరు పెట్టుకోండి చాయిసెస్, నాకేమిటి పెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారు, ఇకాలజీ యూనిట్ చాయిస్లో పెట్టేసుకుంటారు. కావాలంటే అదొక్క యూనిట్ చాయిస్ పెట్టుకోండి అంతే. ఇకాలజీ యూనిట్ ఒక్కటే చాయిస్ పెట్టుకోండి, ఇంకేది చాయిస్ పెట్టుకోవద్దు. మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎందులో ఎక్కువ ఉన్నాయి కదా, అందులో అదొక్కటే కావాలంటే చాయిస్ పెట్టుకోండి, కానీ ఇంకే చాప్టర్ చాయిస్ పెట్టద్దు. ఓకేనా, పదండి. ICBN అంటే ఏమిటి? మీరు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ రాసినప్పుడు చాలా మంది చేసిన తప్పులు చెప్పేస్తాను. 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసినప్పుడు చాలా మంది ఎవరైతే జనాభా అంతా ఏదైతే తప్పులు చేస్తారో అది చెప్తామేనండి. మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసినప్పుడు ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు రైట్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ 2 లైన్స్ అంతే. 2 లైన్స్, మ్యాక్సిమం 3 లైన్లో రాయాలి. పేజ్ అంతా నింపకండి. ఓకే, ఒక పేజ్లో 4-5 క్వశ్చన్లు అయిపోవాలి 2 మార్క్స్, ఆ లెక్కలో వెళ్ళండి. సో మనకి 10 మార్క్స్ 10 క్వశ్చన్లు కాబట్టి ఓ 2-2.5 పేజీల్లో 2 to 2.5 పేజ్లో మనకి 2 మార్క్స్ అయిపోవాలి. మ్యాక్సిమం దీనికి మీరు కావాల్సింది 1/2 hour to 40 minutes. 1/2 hour to 40 minutesలో 2 మార్క్స్ కవర్ అయిపోవాలి మేమన్నీ. లేదు అంటే మ్యాక్సిమం మీరు ఒక 45 minutes తీసుకోండి, దానికన్నా ఎక్కువ 2 మార్క్స్ వెళ్ళకూడదు. ఓకే, పదండి. ఎందుకంటే మనకి 4 మార్క్స్ 8 మార్క్స్కి యాక్చువల్గా టైం వెళ్తుంది అందుకు. సో వాట్ ఈస్ ద బేసిక్, ఇప్పుడు నాన్న ఇది రండి. ఓకే, సో వాట్ డస్ ICBN స్టాండ్ ఫర్? ఇది ఒక క్వశ్చన్. వాట్ ఈస్ ICBN స్టాండ్? ICBN అంటే ఏమిటి అంతే. సో ICBN స్టాండ్స్ ఫర్, ఇలా రాస్తారు. ఓకే, ICBN స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్, అంతే, అయిపోయింది, దట్స్ ఇట్, అంత రాసి వదిలేయండి. ఓకే, రెండోది వాట్ ఈస్ ఫ్లోరా? ఇట్ ఈస్ అ పబ్లికేషన్ కంటైనింగ్ యాక్చువల్ అకౌంట్ ఆఫ్ హ్యాబిటాట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సిస్టమాటిక్ లిస్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ గివెన్ ఏరియా. అంటే మనకి ఫ్లోరా అంటే ఏంటి నాన్న, ఒక ప్లాంట్స్ గివెన్ ఏరియా ఇన్ అ పర్టికులర్ గివెన్ ఏరియా. ఓకే, a brief account of plants in that given area is known as flora, అంతే, సింపుల్ గా రాయండి కావాలంటే. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ define metabolism. What is difference between anabolism and catabolism? Okay, the sum total of all biochemical reactions in the body are known as metabolism. The reactions okay, మనకి యాక్చువల్ గా the reactions which actually
break a particular substrate into different products is known as catabolism. The reaction in which different substrates combine together to form a single product, okay, is known as anabolism. Adi alanti answer rastaru meer. Next, దాని తర్వాత విచ్ ఇస్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్, నేమ్ అ ఫ్యూ బొటానికల్ గార్డెన్స్. దీంట్లో వచ్చేసి మనకి రాయల్ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్, ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెఫ్నో. ఈ మూడు మీరు రాయాలి. ఓకే, దాని తర్వాత డిఫైన్ ద టర్మ్స్ couplet and lead in taxonomic key. Taxonomic is generally based on a pair of contrasting words. This pair is known as couplet అన్నమాట. Each statement in the keys is known as a lead. ఇప్పుడు మీరు అంటారు సార్ మీరు ఏ క్వశ్చన్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ చెప్పండి, నాకు ఇవన్నీ చదవడం అవుదంటారు. సో మీరు కావాలంటే ఇవి నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ డిఫైన్డ్ ఇట్. బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చేసి మనకి యాక్చువల్గా ఏంటన్నా ఏంటి, వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ మీరు చెప్పండి. ICBN వచ్చేసి ఇండియన్ కోడ్ ఫర్ బొటానికల్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. సిస్టమాటిక్స్ లార్జెస్ట్ బొటానికల్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో, ఐడెంటిఫై ద జనరిక్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్ అంటారు. ఇప్పుడు చూడండి మనకు నెక్స్ట్ క్వశ్చన్, సిస్టమాటిక్స్ అంటే ఏంటని అడుగుతారు. ఓకే, సో స్టడీ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, దేర్ డైవర్సిటీస్ అండ్ ఆల్సో ద రిలేషన్షిప్ అమంగ్ దెమ్ ఇస్ నోన్ యాజ్ సిస్టమాటిక్స్. దీన్ని మనం సిస్టమాటిక్స్ అంటాం. ఓకే, సరేనా, డన్. 20 మార్క్స్ రావు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతాయి. 20 మార్క్స్ ఏమి రావు, నేను 2 మార్క్సే, 2 మార్క్స్ నుంచి మొత్తం 20 మార్క్స్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి తెచ్చుకుంటారా, అంత సీనే లేదు. నేను ఇప్పుడు ఎంత చెప్తున్నానో అట్లీస్ట్ అంత చదువుకొని వెళ్ళండి నాన్న, నేను ఎంతే చెప్పగలను మీకు. వాళ్ళకి పిచ్చెక్తే వాళ్ళు ఏమైనా చేస్తారు. నెక్స్ట్, ఓకే, ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజం, దేర్ డైవర్సిటీస్ అండ్ దేర్ రిలేషన్షిప్స్, అది మనకి సిస్టమాటిక్స్. దాని తర్వాత బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి, ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈ స్పీషీస్. ఓకే, అండ్ స్పీషీస్ is a group of individual organisms with fundamental similarities. Scientific name of mango, generic name specific epithet. Mangifera indica, generic name Mangifera, specific name indica. అంతే అయిపోయింది. రాసినప్పుడు అండర్లైన్ చేయండి, ఇలాగా అండర్లైన్ చేయకపోతే మార్క్ క్లియర్. మళ్ళీ నెక్స్ట్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి, బయోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు అడిగినట్లయితే ఓకే మనకి యాక్చువల్గా వస్తాయి ఇవి. ఓకే, మనకి ఇది చూడండి, గివ్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ క్లాసిఫికేషన్ బై విటేకర్. అంటే విటేకర్ మనకి ఏ క్రైటీరియా వాడారు, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఒకటి. ఓకే, దాని తర్వాత మనకి ప్రోకారియోటిక్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉందా లేదా, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తాను అది. దాని తర్వాత ప్రిన్సిపల్ అండర్లయింగ్ యూజ్ ఆఫ్ సైనోబాక్టీరియా అండ్ అగ్రికల్చరల్ ఫీడ్స్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. ఫైకోబయోంట్ ఏంటి, మైకోబయోంట్ ఏంటి, విరియాయిడ్స్ వైరసెస్ నుంచి ఎలా డిఫరెంట్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా. ఇంకా హూ ప్రపోజ్ ద 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, హౌ మెనీ కింగ్డమ్స్ ఇట్ కంటైన్స్ యూకారియోట్స్. ఈ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 క్వశ్చన్లు చాలా ఎక్కువగా రిపీట్ అయ్యాయి. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్స్. ఇందులో మనకి ఎక్కువగా రిపీట్ అయినవి ఈ 3 క్వశ్చన్లు. క్వశ్చన్ నెంబర్ 2, 3, 4 ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ రిపీట్ అయ్యాయి. ఓకేనా, ఓకే సరేనా. 150 లైక్స్ అయ్యా, అవునా నిజమా? అవునా, అబ్బో నేను చూడలేదే, చాలా మంచిది. సూపర్, 200 వరకు తీసుకెళ్దాం. మనం 200 వరకు తీసుకెళ్దాం. ఓకేనా, కుదిరితే మనం 200 వరకు తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం, కుదిరితేనే. ఓకేనా, పదండి. సరే, రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, నెక్స్ట్ గివ్ ద మెయిన్ క్రైటీరియా యూస్ ఫర్ క్లాసిఫికేషన్ బై విటేకర్. ఇదొకటి అయిపోయింది. ఓకే, ఇప్పుడు నాన్న మనం ఇవన్నీ చూసుకుందాం. అంటే క్వశ్చన్స్, హౌ ఆర్ విరియాయిడ్స్ డిఫరెంట్ ఫ్రమ్ వైరసెస్. విరియాయిడ్స్ అంటే ఏంటి నాన్న, మనకి ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ, ఇన్ఫెక్షస్ ఆర్ఎన్ఏ అనమాట. ఓకే, సరేనా, రైట్. సో చూడండి నాన్న మనం, ఓకే, విరియాయిడ్స్ కంటైన్ ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ అండ్ నో ప్రోటీన్ కోడ్. న్యూక్లిక్ యాసిడ్ ఇస్ ఆర్ఎన్ఏ. Viruses contain both nucleic acid and protein code. Okay, nucleic acid is DNA or RNA. ఇది రాస్తారు. సో సింగ్ 2 లైన్లో రాయాలి. Viroids, how are viroids different from viruses అంటే viroids are made up of free RNA and do not have any protein code. Infectious RNA కూడా అంటాము. నెక్స్ట్, viruses are nucleoprotein particles consisting of nucleic acid with a protein code. The nucleic acid can be DNA or RNA. అయిపోయింది. దాని తర్వాత పైకోబయోంట్ ఏంటి, మైకోబయోంట్ ఏంటి. లైకెన్స్ ఆర్ ద సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్ ఆల్గే అండ్ ఫంజై. In lichens, okay, the algal component is known as phycobiont and the fungal component is known as mycobiont. చాలు, 2 మార్క్స్ పడిపోతాయి అంతే. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్,
స్టేట్ 2 ఎకనామికల్లీ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా. హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటే ఏవైతే యాక్చువల్ గాను మనకి ఫోటోసింథసిస్ లేదా అంటే ఆటోట్రాఫిక్ బ్యాక్టీరియా కాదు. సో మనకి కర్డ్ ఫార్మేషన్ లో ఒకటి లాక్టోబాసిల్లస్, యాంటీబయాటిక్ ప్రిపరేషన్ లో ఒకటి స్ట్రెప్టోకాకస్, ఇవి రెండు వస్తాయి. సో ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కర్డ్ ఎగ్జాంపుల్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, ఇలా రాయండి బెస్ట్, మనకి ఇలా రాస్తే 2 మార్క్స్ పక్కా ఇస్తారు. ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్ ఎగ్జాంపుల్ స్ట్రెప్టోకాకస్, ఇదొకటి స్ట్రెప్టోమైసిన్ దాని నుంచే చేస్తారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ అండర్లయింగ్ యూజ్ ఆఫ్ సైనోబాక్టీరియా అండ్ అగ్రికల్చరల్ ఫీడ్స్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అంట. సో దీంట్లో వచ్చేసి మనకి యాక్చువల్ గాను దీంట్లో వచ్చేసి మనకి ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ పాస్ అంట. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ పాస్ ఆడుకుంటారా? లాస్ట్లో చెప్తాను అంతే, ఇప్పుడు చెప్పేదే లేదు, ఇప్పుడు చెప్పట్లా, లాస్ట్లో చెప్తా. రైట్, cyanobacteria can fix atmospheric nitrogen into ammonia with the help of specialized cells called heterosis. Okay, so these are used as biofertilizers. అది రాస్తారు. సో ఇవి మనకి అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి, అందుకే వీటిని యాక్చువల్ గా క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లో వాడతారు అని రాయండి. సింపుల్ అంతే, ఇది ఒక స్టేట్మెంట్ లో రాస్తారు. గివ్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ క్లాసిఫికేషన్. సో మనకి విటేకర్ క్లాస్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏదైతే విటేకర్ చేశారో అందులో సెల్ స్ట్రక్చరు, సెల్ ఆర్గనైజేషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, రీప్రొడక్షన్, ఇంకా ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్, ఇవి 5 వాడారు. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ 5. ఇంకోటి ఏమంటారంటే అందులో అడిషనల్ గా ఎన్ని యూకెరియాటిక్ కింగ్డమ్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి. ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే, అనిమేలియా, 4 యూకెరియాటిక్ కింగ్డమ్స్ ఉన్నాయి. ఒకే ప్రోకెరియాటిక్ కింగ్డమ్ ఉంది, మొనీరా. ఓకే, అదొకటి ఎక్స్ట్రాగా ఏదైతే అడిగా చెప్పేసాను. నౌ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇస్తారు. సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి మీకు కొన్ని క్వశ్చన్లు ఇస్తారు. ఈ చాప్టర్ మనకి యాక్చువల్గా 4 మార్క్స్ పరంగా 8 మార్క్స్ పరంగా ఇంపార్టెంట్ కాదు, కానీ 2 మార్క్స్ పరంగా ఇంపార్టెంట్. 2 మార్క్స్ నుంచి దీంట్లో క్వశ్చన్లు అడిగారు. అన్నిటికన్నా ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేమ్ ద బుక్స్ రిటర్న్ బై పారసార అండ్ మెన్షన్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ డిస్కస్డ్ ఇన్ దిస్ బుక్స్, ఇదొకటి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఓకే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ హౌ ద టర్మ్ బాటనీ హ్యాస్ ఎమర్జ్డ్. దాని తర్వాత విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ నోన్ యాజ్ వాస్కులర్ క్రిప్టోగ్యామ్స్, నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ దెమ్, హూ ఇస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ బాటనీ. ఓకే, ఏం బుక్ రాశారు, ఎవరు సెల్ డిస్కవర్ చేశారు, పేలియో బాటనీ అంటే ఏంటి, మెండల్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎందుకంటాం, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకే, ఆల్రెడీ వేసుకున్నాను నాన్న బీజిఎం ఇందాకలే వేసుకున్నాను, మీరు వెళ్ళలేదు. ఓకే, పదండి. టర్మ్ బాటనీ ఎలా వచ్చింది, బోస్ అంటే బోస్కిన్ అంటే క్యాటల్ ఫీడ్, బోస్కిన్ నుంచి బొటైన్ వచ్చింది, బొటైన్ నుంచి బాటనీ వచ్చిందంట. దాని తర్వాత పారసార ఏ బుక్స్ రాశారు, అది ఇంపార్టెంట్ మనకి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో పారసార, కృషి పారసారం, ఓకే, అగ్రికల్చర్ ఇంకా వీడ్స్ గురించి, వృక్ష ఆయుర్వేద అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్లాంట్, మెడిసినల్ ప్లాంట్స్ గురించి, ఇవి 2 రాశారు మెయిన్ అతను. ఓకేనా, పదండి నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం. హూ ఇస్ ప్రాపర్లీ నోన్ as ఫాదర్ ఆఫ్ బాటనీ, థియోఫాస్టస్. అతను ఏం బుక్ రాశారు, డి హిస్టోరియా ప్లానెటేరం, ఇది. నెక్స్ట్, why is Mendel considered as father of genetics? Because of his hybridized experiment on pea plants. సో మీరు రాసినప్పుడు ఎలా రాస్తారు, ఓకే సో Mendel is considered as father of genetics because of his experiments, hybridization experiments on pea plants. Okay, and with that he gave 3 laws of inheritance which became very popular later. అందుకే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం. హూ డిస్కవర్డ్ ద సెల్, రాబర్ట్ హుక్. అతను ఏం బుక్ రాశారు, మైక్రోగ్రాఫీ అని బుక్ రాశారు. సో the cell was first discovered by Robert Hooke, okay, and he mentioned it in his book Micrographia. అయిపోయింది. Next, what is paleobotany? Paleobotany deals with study of fossils. It helps in understanding the course of evolution in plants. Adi. Next, which group of plants are known as vascular cryptogams? Pteridophytes are known as vascular cryptogams. Pteridophytes study చేయడాన్ని it is known as pteridology. దాని తర్వాత which group of plants is called amphibians of plant kingdom? Bryophytes are known as amphibians of plant kingdom. Bryology అనే నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ, బృయాలజీ, అంతే అయిపోయింది. నెక్స్ట్, ప్లాంట్ కింగ్డమ్ నుంచి మీకు ఎక్కువగా 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగలేదు, చాలా తక్కువ అడిగారు. ఎందుకంటే మన ప్లాంట్ కింగ్డమ్ నుంచి మీకు ఎక్కువ 4 మార్క్స్ క్వశ్చన్స్ గ్యారంటీగా పడతాయి, అప్పుడప్పుడు 1-2 ఇచ్చేస్తూ ఉంటారు. సో అందుకే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఇన్ బ్రయోఫైట్స్, ఇదే ఎక్కువగా అడిగారు. ఒకసారి దీనికన్నా ఎక్కువ మీకు అడగలేదు, తక్కువగా అడిగారు. కానీ అడిగారు కాబట్టి నేను మీకు 3-4 క్వశ్చన్లు చెప్పేస్తాను. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ బయోఫైట్స్ లో మనకు వచ్చేసి జెమ్మే అనమాట. ఓకే, జెమ్మే. ఓకే, ఫ్రాగ్మెంటేషన్ ఇంకా జెమ్మే, బ్రయోఫైట్స్ లో 2 ఉన్నాయి. సో the methods of vegetative reproduction or vegetative propagation in bryophytes is fragmentation and jamming.
దాని తర్వాత నేమ్ ద ఇంటెగ్యుమెంటెడ్ మెగాస్పోరాంజియం ఫౌండ్ ఇన్ జిమ్నోస్పర్మ్స్, ఓవ్యూల్ అంటాము. ఓకే, హౌ మెనీ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ ఆర్ ఫౌండ్? 1. నేమ్ ద జిమ్నోస్పర్మ్ విచ్ కంటైన్ మైకోరైజా, పైనస్. కొరలోయిడ్ రూట్స్ దేంట్లో ఉంటుందని అడుగుతారు, సైకస్. ఇదొకటి. నెక్స్ట్, విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ నోన్ ఎస్, ఇది అయిపోయింది ఆల్రెడీ, రిపీట్ అయింది అంతే. డిఫరెన్షియేట్ బిట్వీన్ సింగమీ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్, ఇది మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి వస్తున్నది. ఓకే, సింగమీ ఇంకా ట్రిపుల్ ఫ్యూజన్ గురించి చెప్పండి అని. సో సింగమీ అంటే ఏంటన్నా, మనకి ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ని మనం సింగమీ అంటాము. ఇంకా ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ద పోలార్ న్యూక్లియర్ ఆఫ్ ద సెంట్రల్ సెల్ is known as triple fusion, which will give rise to zygote and endosperm respectively. Okay, both of them together known as double fertilization, which is a characteristic feature of angiosperms. Differentiate between antheridium and archegonium. Antheridium is the male sex organ and archegonium is the female sex organ in bryophytes and pteridophytes. That's it. These are formed on the gametophyte phase in bryophytes and pteridophytes. Next వచ్చేసి మార్ఫాలజీ నుంచి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫైబ్రస్ అండ్ అడ్వెంటీషియస్ రూట్స్ ఒకటి. దాని తర్వాత మనకి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ లోని ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. ఓకే, ఏ ఆర్గన్ యాక్చువల్ గాను ట్రాప్ చేస్తున్నది, ఇన్సెక్ట్స్ ట్రాప్ చేస్తున్నది, ఇదొకటి. మార్ఫాలజీ ఆఫ్ కప్లెక్ స్ట్రక్చర్ ఇన్ సయాథియం ఒకటి. ఇంకా పల్వైనస్ లీఫ్ బేస్ అంటే ఏంటి. సో ఈ 3 క్వశ్చన్స్ చాలా సార్లు రిపీట్ అయ్యి ఈ 3 క్వశ్చన్లు మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇవే వస్తాయి నేను గ్యారంటీ లేదు. 2 మార్క్స్ లో మనకి 2 మార్క్స్ ఆర్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్ నాన్న, ఏమీ చేయలేము ఆ విషయంలో. ఓకే, దాని తర్వాత వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్. సో మనకి మార్ఫాలజీ నుంచి గ్యారంటీగా 2 మార్క్స్ పడతాయి, అప్పుడప్పుడు 1-2 క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. సో బీ ప్రిపేర్డ్ వెరీ వెల్. ఓకే, ఇది. సో వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫిగ్ ట్రీస్, వై డస్ ద ఇన్సెక్ట్ బ్లాస్టోఫేగా విజిట్ ద ఫిగ్ ట్రీ. సో ఫిగ్ ఇంకా వాస్ప్ ఏదైతే ఉందో వాటి మధ్య మనకి కోఎవల్యూషన్, మ్యూచువలిజం లో కోఎవల్యూషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, అది మనం యాక్చువల్గా చూస్తాము. దాని తర్వాత మనకి వెనేషన్ అంటే ఏమిటి, ప్లాంట్ లో ఎందులో మనకి సింగిల్ ఫ్రూట్ ఎంటైర్ ఇన్ఫ్లోరెసెన్స్ నుంచి వస్తుంది, హైపాంథోడియం నుంచి వస్తుంది మనకి. దాని తర్వాత మనం నెక్స్ట్ సింగిల్ సీడెడ్ డ్రై ఫ్రూట్స్ గురించి 2 చెప్పండి. యాక్టినోమార్ఫిక్ జైగోమార్ఫిక్ ఫ్లవర్ మధ్య డిఫరెన్షియేట్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఎక్కువగా 2 మార్క్స్ లో అడిగారు. సో లెట్ us లుక్ ఎట్ దెమ్. ఓకే, అది కాకుండా మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. చూస్తున్నారు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. సో మార్ఫాలజీ నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, డిఫైన్ ప్లాసెంటేషన్, రైట్ ద టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్ అండ్ డయాంథస్. వై సర్టన్ ఫ్రూట్స్ ని ఫాల్స్ ఫ్రూట్స్ అంటాం. ఎపోకార్పస్ సింకోపరి ఓవరీ మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎపాపెటాలిస్ కండిషన్ అంటే ఏమిటి, జియోకార్పీ అంటే ఏమిటి, మెరీకార్ప్ అంటే ఏమిటి. ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి. చూస్తున్నారా, పిచ్చెక్కాలి అనమాట, ఇలాగా పిచ్చెక్కాలి. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. పదండి 1 by 1 అన్ని చేసుకుంటూ వెళ్దాం. లెట్ us do them 1 by 1. What is meant by pulvinous leaf base? In members of which angiospermic family do you find them? So pulvinous leaf base అంటే swollen leaf base. ఇది మనం ఫ్యాబేసీలో చూస్తాం. ఇది అయింది. నెక్స్ట్ వెనేషన్ అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఇన్ ఎ లీఫ్ is known as venation. లీఫ్ లామినా is known as బేసిక్ డెఫినేషన్ రాయాలి ఇలాంటి వాటికి. డిఫైన్ వెనేషన్ అంటే డెఫినేషన్ చక్కగా రాయాలి. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఇన్ ద లీఫ్ లామినా is known as venation అని క్లియర్ గా రాయాలి. ఓకే, డైకాట్స్ షో రెటిక్యులేట్ వెనేషన్. ఓకే, మోనోకాట్స్ షో ప్యారలల్ వెనేషన్. ఓకే, అలాగా 170 లైక్స్ అయ్యాయంట. సూపర్ నాన్న, వెరీ గుడ్. 200 లైక్స్ మన టార్గెట్. సో మీలో ఎవరైనా సెషన్ ఇంకా లైక్ చేయలేదు అంటే డెఫినెట్ గా ఒకసారి సెషన్ లైక్ చేసుకోండి. మనం 200 లైక్స్ ని టార్గెట్ చేస్తున్నాం. ఓకే, పదండి. నేమ్ ఎనీ 2 ప్లాంట్స్ హ్యావింగ్ సింగిల్ సీడెడ్ డ్రై ఫ్రూట్స్. ఏమైనా 2 ప్లాంట్స్ చెప్పండి దేంట్లో అయితే సింగిల్ సీడెడ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయని అంటున్నారు. ఓకేనా, సో ఆ లెక్క బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి రైసు, క్యాష్యూ, ట్రైడాక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో సింగిల్ సీడెడ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇది fibrous roots, adventitious roots. Fibrous roots ante the primary roots that develop from the base of the stem in monocots is known as fibrous roots. The roots that develop from any part of the plant other than radical are known as adventitious roots. Ante simple. Idoti rastaru. Next munduki veltanu. 1 minute. Koncham neelu taagudam agandi. ఒక్క నిమిషం ఆగండి అన్న, నేను కొంచెం నీళ్ళు తీసుకుంటున్నాను. నేను చెప్తున్నాను అని చదవండి ఫస్ట్, తర్వాత చూద్దాం. ఓకే, పదండి. సో ఇది నేమ్ అ ప్లాంట్ దట్ హ్యాస్ సింగిల్ ఫ్రూట్ డెవలపింగ్ ఫ్రమ్ ఎంటైర్ ఇన్ఫ్లోరెసెన్స్. ఏంటది, పైనాపిల్.
అండ్ జాక్ ఫ్రూట్. ఇలాంటి ఫ్రూట్స్ మనం ఏమంటాం, కంపౌండ్ ఫ్రూట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై స్క్యూటెల్లం. ఓకే, స్క్యూటెల్లం అంటే మనకి ఏదైతే యాక్చువల్గా సింగిల్ కాటిలిడన్ ఏదైతే మోనోకాట్ ప్లాంట్స్ లో ఉంటుందో, ద సింగిల్ కాటిలిడన్ ఇన్ మోనోకాట్ సీడ్ ఓకే ఈజ్ నోన్ యాజ్ స్క్యూటెల్లం. అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. అంత మాత్రం రాస్తే చాలు మీకు. నెక్స్ట్ ఇంకా ఫర్ సపోజ్ ఇంకా ఇన్ విచ్ టైప్ ఆఫ్ సీడ్స్ ఇట్ ఈస్ ప్రెజెంట్, స్క్యూటెల్లం ఇస్, అది నేను చెప్పిన చాలా హై. What is the morphology of cup-like structure in Cyathium? The cup-like structure in Cyathium is involucre of bracts. అది involucre of bracts in Cyathium అంటాం. ఏ ఫ్యామిలీలో చూస్తాం అంటే యూఫోర్బేసి ఫ్యామిలీలో చూస్తాం దీన్ని. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఇస్ ఫౌండ్ ఇన్ ఫిగ్ ట్రీస్. ఫిగ్ ట్రీస్ లో మనం హైపాంథోడియం చూస్తాం. ఇన్సెక్ట్ బ్లాస్టోఫెగా ఎందుకు ఉంటుంది, ఎందుకంటే మనకి యాక్చువల్ గాను వాటి మధ్యన మ్యూచువలిస్టిక్ రిలేషన్షిప్ ఉంది, అది వచ్చి అక్కడ ఎగ్స్ పెట్టుకుంటుంది. ఓకే ఓకే, visit the two laid eggs in the cauliflowers. Adi. Next, differentiate actinomorphic, zygomorphic. When the flower can be divided into two equal halves in multiple planes, okay, it is known as radial symmetry or actinomorphic flower. When the flower can be divided into two equal halves in only one plane, దాన్ని మనం జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. ఇప్పుడు యాక్టినోమార్ఫిక్ జైగోమార్ఫిక్ ఎగ్జాంపుల్స్ గుర్తుంటే రాయండి, లేదన్నా పర్వాలేదు. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై ఎపిపెటాలస్ కండిషన్, గివెన్ ఎగ్జాంపుల్. ఎపిపెటాలస్ కండిషన్ అంటే ఎప్పుడైతే మనకి యాండ్రీషియము మనకి పెటల్స్ తో ఫ్యూజ్ అవుతున్నదో దాన్ని మనం ఎపిపెటాలస్ కండిషన్ అంటాం. దత్తూరాలో చూస్తాం. ఎపోకార్పస్ ఇంకా సింకార్పస్ ఓవరీ. ఎపోకార్పస్ అంటే మనకి కార్పల్స్ ఫ్యూజ్ అవ్వట్లేదు. The gynoecium in which the ovary in which the carpels are not fused and they are free, it is known as apocarpus. The gynoecium in which the carpels are fused together is known as syncarpus. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ప్లాసెంటేషన్. వాట్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్ ఇస్ ఫౌండ్ ఇన్ డయాంథస్. ఓకే, మనకి ప్లాసెంటేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ విత్ ఇన్ ద ఓవరీ is known as placentation. Okay, dianthus loni free central placentation ఉంటుందని రాస్తారు. What is meant by parthenocarpic fruit? Fruit found without fertilization is parthenocarpic fruit. Okay, it is useful. Okay, it is useful as these fruits are without seeds. Okay, adi example మనకి banana అవన్నీ వస్తాయి. Next, what is meant by ఇది అయిపోయింది అన్న. దాని తర్వాత type of fruit found in mango, its drupe. Okay, how does it differ from coconut? Okay, the mesocarp is fleshy and edible in mango, okay, and the mesocarp is fibrous in coconut. The endocarp is stony in both of them. Certain fruits ni false fruits enduku antam, because the edible portion of the fruit is developing from the other part other than the ovary. Okay, does not develop from the ovary. దీంట్లో యాపిల్ క్యాష్ వచ్చేసి మనకి రిసెప్టకల్ నుంచి ఫార్మ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనీ టూ ప్లాంట్స్ హ్యావింగ్ సింగిల్ సీడెడ్ డ్రై ఫ్రూట్స్ అయిపోయింది. సైజోకార్పిక్ డ్రై ఫ్రూట్స్ అన్నంత ఇంపార్టెంట్ కాదు. మెరీకార్ప్ ఇంపార్టెంట్, ఇది అడుగుతారు. మెరీకార్ప్ అంటే ఏంటంటారు. ద సింగిల్ సీడెడ్ బిట్స్ ఆఫ్ సైజోకార్పిక్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సింగిల్ సీడెడ్ బట్స్, ద సింగిల్ సీడెడ్ బిట్స్ ఆఫ్ సైజోకార్పిక్ ఫ్రూట్స్ ఆర్ నోన్ యాజ్ మెరీకార్ప్స్. ఇన్ అకేషియా అండ్ క్యాస్టర్ వి ఫైండ్ మెరీకార్ప్. ఇదో క్వశ్చన్. ఓకేనా, అది అయిందా? సరేనా? దాని తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం. టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ నుంచి మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫ్లోరల్ ఫ్యామిలీ ఆఫ్ సొలనేసీలో మనకి ఫ్లోరల్ ఫార్ములా. ఒమేగా టాక్సానమీ అంటే ఏంటి, చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్. ఒమేగా టాక్సానమీ ఏదైతే ఉందో ఇది చాలా సార్లు అడిగారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 4-5 సార్లు అడిగారు ఇప్పటి వరకు. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి. దాని తర్వాత పాలినేషన్ మెకానిజం ఫ్యాబేసీలో ఏంటి, టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆంథర్స్ ఆఫ్ ఆలియం సెపా. దాని తర్వాత న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్. వాట్ ఈస్ ద న్యాచురల్ సిస్టమ్ ఎవరైతే ఇచ్చారు, బెంథమ్ అండ్ హుక్కర్ ఇచ్చారు కదా, అది. నెక్స్ట్ ఇప్పుడు మన ఒమేగా టాక్సానమీ అంటే ఏంటి. బిసైడ్స్ మార్ఫలాజికల్ ఫీచర్స్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వయా ఎంబ్రియాలజీ, సైటాలజీ, పేలినాలజీ, ఫైటోకెమిస్ట్రీ, వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తే మనం ఒమేగా టాక్సానమీ అంటాం. అంటే నార్మల్గా మార్ఫలాజికల్ ఫీచర్స్ కాకుండా సైటో టాక్సానమీ, ఫైటోకెమిస్ట్రీ ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే టాక్సానమీలో, దాన్ని మనం ఒమేగా టాక్సానమీ అంటాం. న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే దేంట్లో అయితే మనం యాక్చువల్ గాను ఎవరు ఇచ్చారు, ఆల్ ద ఇంపార్టెంట్ మోస్ట్లీ మార్ఫలాజికల్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ క్లాసిఫైయింగ్ ప్లాంట్స్ ఇంటూ గ్రూప్స్. మనకి న్యాచురల్ సిస్టమ్ లో ఏం చేస్తామంటే నాన్న, మార్ఫలాజికల్ ఇంకా రీప్రొడక్టివ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో రెండింటికి రెండు కన్సిడర్ చేస్తూ రీప్రొడక్టివ్ ఫీచర్స్ కి వెయిటేజ్ ఎక్కువ ఇస్తాము. బెంథమ్ ఇంకా హుక్కర్ ఇచ్చారు ఇది. ఓకేనా, పదండి నెక్స్ట్. వాట్ ఈస్ జియోకార్పీ? డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ ని మనం జియోకార్పీ అంటాం. ఓకే, ఇందులో మనకి అరాకిస్ హైపోజియా గ్రౌండ్నట్ ఎగ్జాంపుల్. ఓకే, దాని తర్వాత నేమ్ ద పాలినేషన్ మెకానిజం. పిస్టన్ మెకానిజం ఫ్యాబేసీలో ఏదైతే మనం చూస్తాం పిస్టన్ మెకానిజం, ఎగ్జాక్ట్ గా ఈ టర్మ్ రాయాలి పిస్టన్ మెకానిజం అని. ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సొలనేసీ ప్లాంట్. ఓకే, మనకి బ్రాకియేటు, ఈ బ్రాకియోలేటు,
ఇక్కడ క్లియర్ కనిపించట్లేదు. యాక్టోనోమార్ఫిక్, ఓకే. దాని తర్వాత మనకి బైసెక్షువల్, ఓకే. క్యాలిక్స్ ఏవైతే ఉన్నాయో 5 ఫ్యూజ్ అయ్యి ఉంటాయి. కొరల కూడా మనకి 5 ఫ్యూజ్ అయ్యి ఉంటాయి. ఆండ్రీషియం ఏవైతే ఉన్నాయో 5 ఫ్రీగా ఉంటాయి మనకి, ఓకే. గైనీషియం అనేది సుపీరియర్ మనకి, అది కాకుండా ట్రైకార్పులరీస్, బైకార్పులరీస్, ఇన్కార్పస్ గైనీషియం, ఓకే. ఇది వచ్చేసి సోల్నేస్. ఇది టెక్నికల్ డిస్క్రిప్షన్ అదంతా అక్కర్లేదులేండి. ఆన్సర్స్ ఆఫ్ ఆలియం సెపా అది కావాలంటే మన అంటే లిలియస్లో 6 ఉంటాయి, 2 హోరల్స్ లో అరేంజ్ అయి ఉంటాయి విత్ ఎపిటపాలస్ కండిషన్, అదొకటి రాస్తారు. అయిపోయింది. నెక్స్ట్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి. ఇప్పుడు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. అది మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దీంట్లో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో శాటిలైట్ క్రోమోజోమ్స్ అంటే ఏంటి అన్నది ఇదో క్వశ్చన్ 2 సార్లు అడిగారు. ఇది కాకుండా మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో మీరు ఎలా రాయాలి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ కదా, ఏ క్రిస్టియన్. సో క్రిస్టియన్ ఎందులో ఉంటాయి నాన్న, ఇన్ఫోల్డింగ్స్. సో మీరు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 అని ఇలా పెట్టి A2, B వచ్చేసి సిస్టర్ నే వచ్చేసి మనకి ఏంటి నాన్న, డిస్క్ సాక్స్ అండ్ గాల్గి అపారటస్. సో Bది 3, ఇంకా Cది వచ్చేసి 1. ఇలా రాయాలి, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి, ఇలా రాస్తారు దీన్ని. దీంట్లో మనకి శాటిలైట్ క్రోమోజోమ్స్ అంటే ఏంటో నేను చెప్తానులేండి అలాగని. దాని తర్వాత ఫీచర్స్ ఆఫ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ ఏంటి, వాక్యూల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మిడిల్ లామెల్లా దేంతో ఫార్మ్ అయ్యి ఉంది, ఎస్ అంటే ఏంటి 70-80S రైబోజోమ్స్ లో, ఫంక్షన్ ఆఫ్ పాలిజోమ్ ఏంటి, ఓకే. ఇవన్నీ వస్తాయి. వాక్యూల్ ప్లాంట్ లో ఏంటి నాన్న, అందులో యాక్చువల్ గాను మెటబాలిక్ బై ప్రోడక్ట్స్ అవుతాయి, ఫుడ్, ఆర్గానిక్ మ్యాటర్, ఎక్స్క్రీషన్స్, ఇంకా వేస్ట్ మెటీరియల్ స్టోర్ చేస్తుంది అనమాట, ఓకే. ఎస్ అంటే ఏంటన్నా, ఎస్ స్టాండ్ ఫర్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ స్వెట్బర్గ్ యూనిట్, ఓకే. డెన్సిటీ ఇంకా సైజ్ తో సంబంధించి రైబోజోమ్స్ లో. నెక్స్ట్ సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్ రిచ్ ఇన్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటే లైసోజోమ్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫంక్షన్ ఆఫ్ పాలిజోమ్స్. పాలిజోమ్స్ అంటే ఏంటన్నా, పాలిజోమ్స్ ఆర్ చైన్ ఆఫ్ రైబోజోమ్స్ అటాచ్డ్ టు a single mRNA molecule. They are important for translating the mRNA into protein అని రాస్తారు. Features of metacentric chromosome. The centromere is present in the middle, giving a V shape, okay, with two equal arms. Satellite chromosome, okay. Portion of chromosome beyond secondary construction is known as satellite. Satellite ఉన్న chromosomes ని satellite chromosomes అంటాం. ఇది ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్, ఇలాంటిది ఒకటి అడుగుతున్నారు అనమాట. అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ లాంటి క్వశ్చన్ అడుగుతున్నారు. సో రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్డ్ ద సెల్, రాంగ్. రాబర్ట్ బ్రౌన్ మనకి న్యూక్లియస్ ని డిస్కవర్ చేశారు, సో ఇది మనకి రాంగ్. న్యూక్లియస్ డిస్కవర్ చేశారు. సో మీరేం చేస్తారు తెలుసా, ఓకే. స్టేట్మెంట్ ఏ ఈజ్ రాంగ్ అని రాస్తారు. ఏ ఈజ్ రాంగ్ అని రాసి వచ్చేసండి చాలు, డిస్క్రైబ్ చేయక్కర్లేదు. ఏది రాంగో ఏ ఇస్ రాంగ్, లేదంటే బి ఇస్ రాంగ్ అని రాస్తారు. స్లెడింగ్స్ ఫార్మ్ స్పెల్ థియరీ ఫార్ములేట్ చేస్తారు, కరెక్టే, దిస్ కరెక్ట్. వర్ష ఎక్స్ప్లెయిన్డ్ సెల్స్ ఫార్మ్ ఫ్రమ్, ఇది కరెక్ట్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ క్యారీ విత్ ఇన్ సింగిల్ సెల్, కరెక్ట్. సో మనకి ఏ ఇస్ రాంగ్ అని రాసుకునండి. సో ఏది అలా వస్తే అలాగా. దాని తర్వాత రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా రాసి ఏ ఇస్ రాంగ్ అని రాయండి, లేదంటే ఏ రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్డ్ ద సెల్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అలా రాయండి, లేదంటే ఓకే. అప్పుడప్పుడు ఏంటంటే మీరు ఏ ఇస్ రాంగ్ అని ఒకటే రాసేస్తే చాలా మందికి ఎగ్జామినర్స్ నచ్చట్లేదు ఈ మధ్య. సో విచ్ ఈజ్ రాంగ్ అంటే ఆప్షన్ ఏ అని రాసి, స్టేట్మెంట్ ఏ అని రాసి ఇలా రాయాలి, ఓకే. ఆ స్టేట్మెంట్ రాయాలి మొత్తం. న్యూ సెల్స్ జనరేట్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, ఆప్షన్ సి. దీంట్లో మనకి ఇలా పెట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని రాస్తారు, ఓకే. అయింది. దాని తర్వాత అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నాన్న మ్యాచ్ ద ఫాలోయింగ్ లో వచ్చేసి మనకి యాక్చువల్ గాను క్రిస్టే ఏవైతే ఉన్నాయో, ఇది నేను ఇందాక చెప్పేసాను, అయిపోయింది. ఇలాగే రాయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్, సెల్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ న్యూక్లియస్ అంట, ఓకే. దాని తర్వాత బోత్ యానిమల్ అండ్ ప్లాంట్ సెల్స్ ఆర్ వెల్ డిఫైన్డ్ సెల్ వాల్. సో మనకి ఇస్ కరెక్ట్ అంటే దాని తర్వాత ప్రోకారియోట్స్ దేర్ ఆర్ నో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్, ఇది కరెక్టే. ఇది రాంగ్. సెల్స్ ఆర్ ఫౌండ్ ఫ్రమ్ డినోవో ఫ్రమ్ ఏబయోటిక్ మెటీరియల్స్, ఇది రాంగ్, ఓకే. సో మనకి ఆప్షన్ సి కరెక్ట్ ఇక్కడ. సో సి అనేసి ఈ స్టేట్మెంట్ రాయాలి మీరు, ఆప్షన్ సి. ఇన్ ప్రోకారియోట్స్ దేర్ ఆర్ నో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ లో వచ్చేసి మెన్షన్ వెదర్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ ఈస్ న్యాచురల్ ఆర్ సింథటిక్. సో పెనిసిలిన్ సింథటిక్, న్యాచురల్ గా పెనిసిలియం నొటేటం ఫామ్ చేస్తుంది. సల్ఫోనమైడ్ ఇదొకటి వస్తుంది.
constituents of DNA linked by diacosodic bond, starch, cellulose, chitin, and glycogen are found in which of the following respectively. Okay, idoti adutaru. Vitronic form of amino acid. Amino acid examples ఇవ్వండి. ఓకే, దాని తర్వాత ఒక అమైనో యాసిడ్ ఎగ్జాంపుల్, షుగర్ తో ఒక ఎగ్జాంపుల్, న్యూక్లియోటైడ్ తో ఒక ఎగ్జాంపుల్, ఫ్యాటీ యాసిడ్ తో ఒక ఎగ్జాంపుల్. దాని తర్వాత గ్లైసిన్ అండ్ అలెనిన్ ఆర్ డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్టిట్యూట్ ఆన్ ఆల్ఫా కార్బన్. వాట్ ఆర్ ద సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్? దాని తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియోటైడ్ అండ్ న్యూక్లియోసైడ్? ఈ క్వశ్చన్స్ మీకు ఎక్కువగా అడిగారు. ఇప్పుడు చూడండి నాన్న, మనకి గ్లూటామిక్ యాసిడ్ ఎగ్జాంపుల్ ఇచ్చి మీరు ఏదైనా గ్లైసిన్ అయినా ఇవ్వండి, లైసిన్, ఆర్జినిన్ ఏమైనా ఇవ్వండి. షుగర్స్ లో వచ్చేసి మీరు కావాలంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఏదైనా ఇవ్వచ్చు. న్యూక్లిక్ యాసిడ్స్ లో వచ్చేసి మీకు ఎడినైలిక్, గ్వానైలిక్ యాసిడ్ ఏమైనా ఇవ్వచ్చు. లాస్ట్ మనకి ఫ్యాటీ యాసిడ్స్ లో పామిటిక్ యాసిడ్ ఇవ్వచ్చు. ఓకే, అది అయింది. దాని తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ స్విటరానిక్ ఫామ్ అంటే ఏంటి? స్విటరానిక్ ఫామ్ అంటే పాజిటివ్ నెగిటివ్ చార్జ్ రెండు ఉంటాయి ఒక అమైనో యాసిడ్. సో దాని స్ట్రక్చర్ రాస్తారు ఇలా RCH రాసి. ఓకే, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ అమైనో యాసిడ్. ఓకే, ద ఎగ్జిస్టెన్స్, ద ఫిజియలాజికల్, చూడండి, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ అమైనో యాసిడ్ ఫిజియలాజికల్ pH as a dipolar form with no net charge is known as Zwitterion. ఈ స్టేట్మెంట్ రాసి ఇది రాయాలి, ఇది కంపల్సరీ, ఇది రాయడం ఇలా రాయాలి. రాస్తే మీకు 2 మార్క్స్ పడిపోతాయి. ఓకే, అది. దాని తర్వాత DNA లింక్, DNA, వాట్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ DNA లింక్ బై గ్లైకోసైడిక్ బాండ్. సో గ్లైకోసైడిక్ బాండ్ తో DNA ఏంది ఇంకేవుతుంది? డిఆక్సీ రైబోస్ షుగర్ ఇంకా నైట్రోజన్ బేస్. ఓకే, డిఆక్సీ రైబోస్ షుగర్ ఇంకా నైట్రోజన్ బేస్ రాస్తారు. అదే నెక్స్ట్ గ్లైసిన్ అండ్ అలెనిన్ ఆర్ డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు వన్ సబ్స్టిట్యూయెంట్స్ ఇన్ ఆల్ఫా కార్బన్. సో అదేంటది? సో మనకి గ్లైసిన్ లో వచ్చేసి ఏముంటుంది నాన్న? గ్లైసిన్ లో వచ్చేసి మనకి వాట్ ఆర్ ద అదర్ కామన్ సబ్స్టిట్యూయెంట్? వాట్ ఆర్ ద అదర్ కామన్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్? ఇది ఓకే. ఓకే, సో మనకి సెరీన్ లో హైడ్రాక్సీ మిథైల్ గ్రూపు, సిస్టీన్ లో సల్ఫర్ గ్రూపు, ఆస్పార్టిక్ యాసిడ్ లో కార్బాక్సిల్ గ్రూపు, లైసిన్ లో మీకు అమైనో గ్రూప్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అలాంటివి కొన్ని ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ అరోమాటిక్ అమైనో యాసిడ్స్ గురించి కూడా కావాలంటే మీరు రాయొచ్చు. ఫినైల్ అలెనిన్ లో నేను ట్రిప్టోఫాన్ లోని టైరోజిన్ లో మీకు అరోమాటిక్ గ్రూప్ ఉంటుందని రాయొచ్చు. ఓకే, అది. నెక్స్ట్ స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్ చెప్పండి. సో కాటన్ ఫైబర్ వచ్చేసి సెల్యులోజ్ తో ఫార్మ్ అయి ఉంది. కాక్రోచ్ ఎక్సోస్కెలెటన్ కైటిన్, లివర్ లో గ్లైకోజన్, పీల్డ్ పొటాటోలో స్టార్చ్. సెల్ సైకిల్, సెల్ డివిజన్ తీసుకుందాం నెక్స్ట్. ఇప్పుడు సెల్ సైకిల్, సెల్ డివిజన్ ఏదైతే ఉన్నదో దీని నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే అన్నిటికన్నా ఎక్కువ వచ్చాయి అవి చూసేసుకున్నట్లయితే మనకి ఇఫ్ అ టిష్యూ హ్యాస్ అట్ అ గివెన్ రేట్ 1024 cells, how many cycles of mitosis has the original parental cell undergone? సో ఇదో క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు నాన్న ఇప్పటి వరకు సెల్ సైకిల్, సెల్ డివిజన్ నుంచి. సో మనకి ఒక టిష్యూలోని 1024 cells ఉన్నాయంటే ఎన్ని సైకిల్స్ ఆఫ్ మైటోసిస్ అయ్యాయి అనేసి. సో మీరు దీన్ని ఎలా ఆన్సర్ చేస్తారు? సో మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఆన్సర్ ఎలా అటెంప్ట్ చేయాలో చెప్తానులేండి నేను ఎలాగో, అప్పుడు చూద్దాం. Which of the 4 chromatids of a bivalent at prophase can involve in a crossover? At what stage of cell cycle does DNA synthesis occur? An anther has 1200 pollen grains. How many pollen mother cells must have been there to produce them? ఇది 5 times అడిగారు ఈ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ 5 times అడిగారు. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. అన్నిటికన్నా ఎక్కువసార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ లో సెల్ సైకిల్, సెల్ డివిజన్ నుంచి. ఇదొకటి. దాని తర్వాత నుంచి which tissue of animals and plants exhibit meiosis? If a tissue has 512 cells, if a tissue has 2048 cells. ఓకే, ఇలాంటిది సేమ్ అలాంటి రకాల క్వశ్చన్లు అడిగారు. సో మీరు ఎన్నిసార్లు డివైడ్ చేస్తే మీకు అవుతుందని. నార్మల్ గా మనం మొదలెట్టామనుకున్నాను, ఒక సెల్ 2 cells అవుతుంది, 2 cells 4 cells అవుతాయి, 4 cells 8 cells అవుతాయి, 8 cells 16, ఓకే 32 ఎన్నో అవుతున్నాయి మనకి 64 మనకి 128. ఓకే, 128 మనకి 256, 256 మనకి 512, 512 1124, 1124 2048. ఓకే, ఇది లెక్క ఇక్కడ మనకి. సో మనకి ఎన్నిసార్లు డివైడ్ అయిందని అడుగుతారు. సో ఇఫ్ అ టిష్యూ హెస్ గివెన్ ఇంత, హౌ మెనీ సైకిల్స్ ఆఫ్ మైటోసిస్ జరిగింది అంటారు. సో ఇక్కడ మీరు సైకిల్స్ ఆఫ్ మైటోసిస్ రాసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు 512 cells అన్నారు అనుకోండి, 9 cycles అంటారు. 1024 అనుకున్నారు అనుకోండి, 10 cycles అంటారు. 2048 అన్నారు అనుకోండి, 11 cycles అంటారు. అలా ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఇది. సో మీకు ఏది ఇస్తారో దాన్ని బట్టి ఇప్పుడు నేను మీకు ఎలాగో ఆన్సర్స్ చెప్తాను. అయింది. యావరేజ్ డూప్లికేషన్ టైమ్ ఆఫ్ ఈకోలైజ్ 20 minutes. 32 cells అవడానికి ఎంత టైం పట్టింది? ఓకే, సో మనకి ఈకోలైజ్ సెల్స్ 32 cells అవడానికి, సో మనకి ఒక సెల్ 2 cells 4 cells 8 8 16 16 32 అయ్యాయి.
సో మనకి ఎన్ని సైకిల్స్ అయిపోయినా 5 సైకిల్స్. ఒక సైకిల్కి 20 minutes. సో 20 × 5 అంటారు ఎంత, మనకి 100 minutes. సో 100 minutes అని రాసుకొని వస్తారు అంతే. మనకి 5 సైకిల్స్ అయితే 32 cells వస్తాయి కదా, అంతే సింపుల్ అలాగా. ఓకేనా, డన్. ఇది విషయం. సో ఇప్పుడు పదండి, విచ్ టిష్యూస్ ఆఫ్ ప్లాంట్స్ ఎగ్జిబిట్ మియోసిస్. మియోసిస్ మనకి ఎక్కడ అవుతుంది, ప్లాంట్స్లోని. ప్లాంట్స్ ఇంకా యానిమల్స్లో మనకి మియోసిస్ ఎక్కడ అవుతుంది. సో ప్లాంట్స్లో మనకి స్పోరోజెనస్ టిష్యూ ఏదైతే ఉందో మైక్రోస్పోరాంజియంలో మెగాస్పోర్ మదర్ సెల్, వాటిలో మనకి మియోసిస్ అవుతుంది. యానిమల్స్లో వచ్చేసి మేల్ జర్మ్ సెల్స్ టెస్టిస్లోని, ఇంకా గ్యామిట్ మదర్ సెల్స్ ఊగోనియాలో అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ యావరేజ్ డూప్లికేషన్ టైం నేను చెప్పాను అన్న, టోటల్గా మనకి 4 × ఓకే. సో 32 cells ఫార్మ్ అవ్వాలంటే మనకి 2 ఈక్వలైజ్ సెల్స్. ఓకే మనకి 2 ఈక్వలైజ్ సెల్స్ అన్నారు, సారీ. సో మనకి 2 ఈక్వలైజ్ సెల్స్ అన్నారు కాబట్టి 1 minute క్వశ్చన్ చూద్దాం. హౌ మచ్ టైమ్ విత్ 2 ఈక్వలైజ్ సెల్స్ విల్ టేక్. ఓకే. సో అప్పుడు మనకి 20 × 4 అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం 2 ఈక్వలైజ్ సెల్స్ కాబట్టి. 20 × 4 అంటే మనకి 80 అవుతుంది, 80 minutes. ఓకే, అది అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే అయిపోయింది 80 minutes. విచ్ పార్ట్ ఆఫ్ ది షుడ్ యూస్ డెమాన్స్ట్రేట్ స్టేజెస్ ఇన్ మైటోసిస్. సో మనకి హార్ట్ ఇంకా నర్వ్ సెల్స్ ని ఎక్సెప్షన్ గా చేయాలి. ఓకే, నెక్స్ట్ 4 chromatids లో మనకి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ క్రాసింగ్ వల్ల పార్టిసిపేట్ చేస్తాయి. దీంట్లో వచ్చేసి మనకి 1024 cells కి నేను దాకా చెప్పాను 10 cycles. 1200 pollen grains ఉన్నాయి యాంథర్లోని. ఎన్ని పాలెన్ మదర్ సెల్స్ ఉండాలి. సో మనకి ఒక పాలెన్ మదర్ సెల్ నుంచి 1 minute, ఒక పాలెన్ మదర్ సెల్ నుంచి ఎన్ని వస్తాయి నాన్న, టోటల్గా మనకి 4 pollen grains వస్తాయి. 4 pollen grains వస్తాయి. సో మనకి 1200 pollen grains అయితే 1200 pollen grains అయితే మనకి ఎంత, 1200/4 చేస్తాం. సో 4 క్యాన్సిల్ చేయండి, 4 3 12, 300. సో 300 pollen mother cells అవుతాయి అలాగా. ఓకే, అది 300 pollen mother cells అలాగా. At what stage of cell cycle does DNA synthesis occur? S phase లోని. ఓకే, సెల్ అయిపోయింది. నేమ్ a cell that is found arrested in diploidine stage for months. oocyte of human cells. ఓకే, దాని తర్వాత ఇకాలజీకి వచ్చేద్దాం. నెక్స్ట్ ఇంక మనం ఇకాలజీకి వచ్చేద్దాం. ఓకేనా, ఇకాలజీకి వచ్చేద్దాం. సార్ సెల్ సైకిల్ 4th క్వశ్చన్ ఆన్సర్ రాంగ్, అక్కడ 2 cells అడిగారు. అవును తెలుసు. నేను చూసుకున్నాను, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చూశానయ్యా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇది నేను డైరెక్ట్గా ఇకాలజీ పెట్టేశాను. ఇకాలజీలో మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇకాలజీ తర్వాత నేను మీకు హిస్టాలజీ అండ్ అనాటమీ నుంచి కొన్ని క్వశ్చన్స్ మనం మిస్ అయ్యాం, అది కూడా నేను చెప్పేస్తాను, అయిపోతుంది. ఓకే, ఇది ఒకటి చూసుకున్న తర్వాత అనాటమీ హిస్టాలజీ నుంచి, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగరు, బట్ స్టిల్ అది కూడా ఒకసారి చూపించేస్తాను. హైడ్రోఫైట్స్ షో రిడ్యూస్ జైలం బై. మనకి హైడ్రోఫైట్స్ లోని జైలం రిడ్యూస్ అయ్యి ఉంటుంది, ఎందుకు, ఇదొక క్వశ్చన్. ఓకే, దాని తర్వాత పాపులేషన్ అండ్ కమ్యూనిటీ అంటే ఏమిటి. క్లైమాక్స్ స్టేజ్ is achieved quickly in secondary succession as compared to primary succession. ఎందుకు, నేమ్ ద టైప్ ఆఫ్ land plants that can tolerate salinities of sea. Define communities. Who classified plant communities into hydrophytes, mesophytes and xerophytes. Heliophytes అంటే ఏంటి, ceophytes అంటే ఏంటి, ఇది అడుగుతారు. సో నేమ్ ద టైప్ ఆఫ్ land plants that can tolerate salinities of sea. సో మనకి sea salinity హ్యాండిల్ చేసేది halophytes. ఎగ్జాంపుల్ రైజోఫోరా. డిఫైన్ హీలియోఫైట్స్ అండ్ స్కియోఫైట్స్. హీలియోఫైట్ అంటే ఏంటి, డైరెక్ట్ సన్లైట్ లో గ్రో అయ్యేవి. సియోఫైట్స్ అంటే షేడ్ లో గ్రో అయ్యేవి. దాని తర్వాత డిఫైన్ పాపులేషన్ అండ్ కమ్యూనిటీ. పాపులేషన్ అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్ బిలాంగింగ్ టు సేమ్ స్పీషీస్. కమ్యూనిటీ డిఫరెంట్ పాపులేషన్స్ లివింగ్ టుగెదర్ ఇన్ అ పర్టికులర్ ఏరియా. దాని తర్వాత హ్యావింగ్ పాపులేషన్ ఇంటరాక్షన్స్, అది కూడా రాయాలి. దాని తర్వాత కమ్యూనిటీస్ అసెంబ్లేజ్ ఆఫ్ డిఫరెంట్ పాపులేషన్స్ ఇన్ అ పర్టికులర్ ఏరియా. ఎవరు ఇచ్చారు కమ్యూనిటీ, ఎవరు హైడ్రోఫైట్స్, మీజోఫైట్స్ ఇంకా జీరోఫైట్స్ కింద చేశారు, యూజన్ వార్మింగ్ ఎవరైతే ఉన్నారో, యూజన్ వార్మింగ్ వచ్చేసి మనకి యాక్చువల్గా ప్లాంట్స్ ని హైడ్రోఫైట్స్, మీజోఫైట్స్ ఇంకా జీరోఫైట్స్ కింద కన్వర్ట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ హైడ్రోఫైట్స్ షోస్ రిడ్యూస్ జైలం బై. జైలం హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్. ఇవి ఆల్రెడీ నీళ్లలో ఉన్నాయి కాబట్టి హైడ్రోఫైట్స్ లో జైలం రిడ్యూస్ అయిపోతుంది. యాజ్ హైడ్రోఫైట్స్ ఆర్ ఆల్రెడీ నియర్ టు వాటర్, హైడ్రోఫైట్స్ ఆర్ ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ వెట్ ఏరియాస్ ఆర్ ఇన్ వాటర్ డైరెక్ట్లీ. దే డోంట్ నీడ్ జైలం దట్ మచ్. అంతా ఓకే అయిందా, డన్ అయిపోయింది. ఇప్పుడు నాన్న మనకి యాక్చువల్గాను ఇంతవరకు అయిపోయింది. అండ్ ఐ వాంటెడ్ టు డూ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 1 minute. మనకి ఏదైతే
మార్ఫాలజీ ఇంకా అనాటమీ నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నువ్వు ఇంకొక విషయం చెప్తున్నాను నాన్న, నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో కదా మీకు, అవన్నీ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు. మీరు కావాలంటే వేరే క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు, ఓకేనా? నేను చెప్పినవే చదవాలని ఏమీ లేదు. మీరు ఇంకా ఫర్దర్ 2 మార్క్స్లో బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకాను. నేను అన్ని చెప్పుకుంటూ వెళ్ళానంటే మాత్రం రేపు పొద్దున్న అవుతుంది. కానీ అందుకే నేను అన్ని చెప్పట్లేదు. నాకు మోస్ట్ ఇంపార్టెంట్గా ఏవైతే అనిపించో అవి చెప్పాను. ఇప్పుడు అవే రావాలని నేను రూల్ లేదు. వీళ్ళు ప్రతిసారి 2 మార్క్స్ కొత్త క్వశ్చన్లు అడుగుతారు. సో ద క్వశ్చన్స్ దట్ ఐ టోల్డ్ యూ ఆర్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. దేర్ మే బి సమ్ మోర్ క్వశ్చన్స్ ఆల్సో, ఓకే? సో డోంట్ ఫర్గెట్ దట్. పదండి 2 మార్క్స్ క్వశ్చన్స్ చేసుకుందాం, పదండి. వీళ్ళు ఈ వెరీ షార్ట్ చూడండి, 2 మార్క్స్ లేనే లేవు చూసారా? మీరు డైరెక్ట్గా యాక్చువల్గాను ఎకలాజికల్ సక్సెషన్ వస్తుంది వెరీ షార్ట్ ఆన్సర్కి. సో 2 మార్క్స్ మీకు లేనే లేవు యాక్చువల్గా. 2 మార్క్స్ మీకు రావు యాక్చువల్గా. 2 మార్క్స్ మీకు అనాటమీ నుంచి ఎక్కువగా రావు, ఓకే? అది. సో నెక్స్ట్ మన లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు అందరూ ఏవైతే పాస్ అవ్వడానికి కొన్ని క్వశ్చన్ అడిగారు. సో ఎవరైతే ఓన్లీ పాస్ అవ్వడానికి చదువుకుంటున్నారో వాళ్ళకి కొన్ని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఓన్లీ ఫర్ పాస్ అదొకటి, ఓన్లీ టు పాస్. ఓకే, కొంచెం పాస్ అవ్వడానికి కొన్ని క్వశ్చన్స్ చెప్పండి అన్నారు. సో పాస్ అవ్వడానికి మీరు క్వశ్చన్స్ కావాలంటే అన్నిటికన్నా ఫస్ట్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్లో చెప్పేస్తాను. 8 మార్క్స్ క్వశ్చన్స్లో వచ్చేసి మీరు అన్నిటికన్నా ఫస్ట్ చదవాల్సింది నాన్న, ఓకే, స్టెమ్ మోడిఫికేషన్స్ ఒకటి చదవండి. స్టెమ్ మోడిఫికేషన్స్ క్వశ్చన్ ఒకటి చదవండి. రెండోది రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ ఒకటి చదవండి. ఓకే, మూడోది వచ్చేసి మనం ఓకే ఎంబ్రియోసాక్ క్వశ్చన్ ఒకటి చదవండి. ఓకే, నాలుగోది వచ్చేసి మైక్రోస్పోరాంజం క్వశ్చన్, వాల్ లేయర్స్. ఈ క్వశ్చన్స్ గ్యారంటీగా పాస్ అవ్వడానికి చదవాలి. ఓకే, పాస్ అవ్వడానికి ఈ క్వశ్చన్స్ చదవాలి, ఓకేనా? రైట్, సరే. దాని తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం చెప్తాను చూడండి. ఇది అయిపోయింది 8 మార్క్స్. ఇప్పుడు 4 మార్క్స్ చెప్తాను. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే మీరు చదవాలో అన్నిటికన్నా ఫస్ట్ ఇంటర్ఫేస్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది మనకి. ఇంటర్ఫేస్ ఓకే రెస్టింగ్ ఫేజ్ కదా అనేసి ఒకటి వస్తుంది, కానీ రెస్ట్ ఉండదు, అలాంటిది క్వశ్చన్ ఇదొకటి. రెండోది మనకి మెరిస్టమ్ మీకు డైనోఫ్లాజెల్లేట్స్ క్వశ్చన్ ఒకటి, డైనోఫ్లాజెల్లేట్స్ ఇంకా యూగ్లినాయిడ్స్ క్వశ్చన్స్ గ్యారంటీగా ఒకసారి చూసేసుకోండి. ఇప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మనం చెప్పలేము నాన్న, క్రైసోఫైట్స్ కూడా ఇస్తూ ఉంటాడు. సో క్రైసోఫైట్స్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళిపోండి కుదురుతాను, ఓకేనా? అది. దాని తర్వాత ఇంకా క్రైసోఫైట్స్ కూడా రాసేస్తాను, ఇక్కడ చెప్పలేము, వీళ్ళు చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటున్నారు, సో చెప్పలేము. ఓకే, దాని తర్వాత మూడోది వచ్చేసి మనకి డైనోఫ్లాజెల్లేట్స్, యూగ్లినాయిడ్స్, క్రైసోఫైట్స్ ఒకటి చూసుకుంటారు. దాని తర్వాత మనకి టైప్స్ ఆఫ్ మెరిస్టమ్ ఒకటి చూసుకుంటారు. టైప్స్ ఆఫ్ మెరిస్టమ్ ఒకటి, ఈ క్వశ్చన్ ఒకటి చూసుకుంటారు. ఓకే, దాని తర్వాత నాలుగోది వచ్చేసి మనకి ఓకే ఏదైతే యాక్చువల్ గాను చాస్మోగామస్ ఫ్లవర్స్ టు ప్రివెంట్ ఆటోగమీ. ఓకే, టు ప్రివెంట్ ఆటోగమీ ఇదో క్వశ్చన్. ఓకే, దాని తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఇన్ యాంజియోస్పర్మ్ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ 6th వచ్చేసి మనకి 4 మార్క్స్ క్వశ్చన్లో 6th క్వశ్చన్ వచ్చేసి చెప్తానండి. 4 మార్క్స్ క్వశ్చన్లో మీకు ఇంకొక క్వశ్చన్ చెప్పాలి కదా. ఒకటి మనకి రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్స్. దీంట్లో మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి మనకి రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే చదువుకోండి.
రెడ్ ఆల్గే ఇంకా బ్రౌన్ ఆల్గే ఒకటి చదువుకోండి. ఓకే, రెండోది వచ్చేసి మనకి లివర్ వర్డ్స్ ఇంకా మాసెస్ మధ్యన డిఫరెన్స్ చదువుకోండి. లివర్ వర్డ్స్ అండ్ మాసెస్ మధ్యన డిఫరెన్స్. ఓకే, దాని తర్వాత 7th క్వశ్చన్ వచ్చేసి మనకి హోమోస్పోరస్ హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్. చాలా ఈజీ క్వశ్చన్, ఈజీగా రాసుకొని వస్తారు. హోమోస్పోరస్ అండ్ హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్, ఇదొకటి చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్త్ క్వశ్చన్. ఓకే, దీనిదే కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. 9th క్వశ్చన్ వచ్చేసి మనకి బేబీ బుల్లెట్లో ఆన్సర్లు మనకి ఎప్పుడు 16 మార్క్స్ పడవు నాన్న, ఎందుకంటే బేబీ బుల్లెట్లో వాళ్ళు అప్పుడప్పుడు తప్పులు వేసేస్తూ ఉంటారు. అందుకే మీరు ప్రిఫరబుల్గా ఏంటంటే బెటరు మీరు యాక్చువల్గా ఏం చేయాలి, చక్కగాను మీ టెక్స్ట్ బుక్ నుంచి చదవాలి. నేనైతే లేదంటే నేను ఇచ్చిన మెటీరియల్ నుంచి చదవచ్చు, చదవండి. అయినాను మేబీ 14-15 మార్క్స్ పడిపోవచ్చేమో, అప్పుడప్పుడు చెప్పలేము. అందులో కరెక్ట్ ఆన్సర్ ఉంటే మీకు పడిపోతుంది కదా, చదువుకోండి అందాక. అది సరే. ఓన్గా అటెంప్టే చేయాలి మీరు, ఇంకెలా అటెంప్ట్ చేస్తారు? ఇంకో క్వశ్చన్ చెప్దాం అనుకున్నాను రా నాన్న మీకు. ఎస్, ఆర్ఈఆర్ ఎస్ఈఆర్ ఒకటి, ఆర్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్ మధ్యన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఇదొకటి, డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్. ఇంకోటి మీకు ఇది కాకపోతే ఇంకో క్వశ్చన్ దీని నుంచి అడుగుతారు, దట్ ఈస్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ మైటోకాండ్రియా. పవర్ హౌస్ ఆఫ్ సెల్ మైటోకాండ్రియా ఒకటి. ఓకే, ఇంకా లాస్ట్ 10th క్వశ్చన్ ఏదైతే చదవాలి. టోటల్ 14 క్వశ్చన్స్ చెప్పాను, ఈ 14 క్వశ్చన్స్ చదవాలి కదా మీరు. సో లాస్ట్ మనకి 10th క్వశ్చన్ వచ్చేసి మీరు చదవాల్సింది హైడ్రోఫైట్స్ క్లాసిఫికేషన్. హైడ్రోఫైట్స్ ఒకటి మీరు క్లాసిఫికేషన్ చదవండి, హైడ్రోఫైట్స్ది క్లాసిఫికేషన్. ఇంకోటి మనం అనటామికల్ అడాప్టేషన్స్, ఒకటి అనటామికల్ అడాప్టేషన్స్. అది ఈ క్వశ్చన్స్ చదవండి నాన్న. మినిమమ్ ఇన్ని క్వశ్చన్స్ మీరు చదివారంటే మాత్రం పాస్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దీని తర్వాత నేను ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పలేను. ఓకే, మీకు ఎంత కుదిరితే అంత నేను చెప్పేశాను. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ మీరు చదివేసి వెళ్ళండి ఈసారి. ఓకేనా, డన్, అయిపోయింది అన్న, దట్స్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ పేపర్ ప్రెజెంటేషన్ ఒకసారి చూసేసుకుందాం రండి. పేపర్ ప్రెజెంటేషన్ చూసుకుందానండి. చూడండి నాన్న, మనకి ఎగ్జామ్ ఏదైతే ఉందో యాక్చువల్గా మీకు ఎగ్జామ్ వచ్చేసి మీకు 3 గంటలు. ఇప్పుడు ఈ 3 గంటల్లోని మీరు 3 సెక్షన్లని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనేది మ్యాటర్ చేస్తుంది. ఓకేనా, అందరూ వింటున్నారా? ఓకే, అందరూ వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఓకే, పాస్ అవ్వడానికి 21 మార్క్స్ కావాలి. పాస్ మార్క్స్ 21 మార్క్స్. మనకి పాస్ అవ్వడానికి 21 మార్క్స్ కావాలి నాన్న, 21 మార్క్స్ కావాలి పాస్ అవ్వడానికి. 21 వస్తే మీరు పాస్ అయిపోతారు. ఓకే, సో 21 మార్క్స్ కావాలంటే నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు మ్యాక్సిమం చదువుకొని వెళ్తే అందులో మ్యాక్సిమం మీకు కొన్నిట్లో మీరు తక్కువ, అన్ని మీరు పర్ఫెక్ట్గా రాస్తారని లేదు, ఎందుకంటే మీరు పాస్ అవ్వడానికి చదువుతున్నారు. సో మీరు పర్ఫెక్ట్గా రాస్తారని లేదు కదా, తప్పులు చేసేయచ్చు మీరు. సో అలాంటి ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైతే పాస్ అవుదాం అనుకుంటున్నారో ఓకే వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రావాలి. ఎంత వస్తే అంత గోకేసి రండి, ఎంత కుదిరితే అంత గోక్కొని రండి, ఏం పర్వాలేదు. మొత్తం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చేయండి మీరు. ఎంత వస్తే అంత గోకండి మీరు వెళ్ళి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ గోకేయాలి మొత్తం పేపర్ అంతా గోకి రండి. ఓకే, ఒక్క క్వశ్చన్ వదలకూడదు ఎవరైతే పాస్ అవుదాం అనుకుంటున్నారో. ఎవరైతే చాయిస్ పెట్టుకుంటారో మీరు చాలా బాగా చదువుకొని వెళ్ళారు అంటే చాయిస్ పెట్టుకోవచ్చు కదా. అది అక్కడ మీరు 8 మార్క్స్ క్వశ్చన్లో 2, 4 మార్క్స్ క్వశ్చన్లో 6 ఆన్సర్ చేసినా పర్వాలేదు. కానీ మీరు కొంచెం డౌట్ పడుతున్నారంటే మాత్రం గ్యారంటీగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాండి, చాయిస్ క్వశ్చన్లు కూడా అటెంప్ట్ కొట్టండి. కానీ చాయిస్ అని సెపరేట్గా రాయక్కర్లేదు. అన్ని మెయిన్ ఏదైతే మీరు అటెంప్ట్ చేసిన తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్లో ఒక చాయిస్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్లో 2 చాయిస్ క్వశ్చన్లు, సెక్షన్ సి సెక్షన్ బి అని రాయడం మొదలు చాలు. ఇప్పుడు చూడండి మనకి ఇందులో మనకి యాక్చువల్గాను ఈ 3 గంటల్లోని సెక్షన్ ఏ 3 సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్ బి ఓకే ఇంకా సెక్షన్ సి 3 సెక్షన్లు వస్తాయి. ఇప్పుడు వీటి మూడిట్లోని మనం చూసుకున్నట్లయితే మీకు సెక్షన్ ఏ ఏదైతే ఉందో
దీంట్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ రాయాలి. దీనికి మీరు ఎంత టైం తీసుకుంటారు 40 minutes, దానికన్నా ఎక్కువ తీసుకోండి. ఓకే, 30 to 40 minutes తీసుకోండి చాలు. అరగంట నుంచి 40 minutes, దానికన్నా ఎక్కువ టైం మీరు 2 మార్క్స్ పెట్టకూడదు, మాక్సిమం అంతే. ఓకేనా, అది బాటనీ సెకండ్ ఇయర్లో టిష్యూ కల్చర్ ఫ్లో చార్ట్ రేపు చెప్తాను అన్న. అది సెకండ్ ఇయర్ రేపు మార్నింగ్ మనకి మ్యారథాన్ ఉంటుంది. రేపు మార్నింగ్ మనకి సెకండ్ ఇయర్ మ్యారథాన్ ఉంటుంది, అప్పుడు చెప్తాను నేను. ఓకేనా, సరే డన్. దాని తర్వాత సెక్షన్ బికి వచ్చేద్దాం. సెక్షన్ బికి వచ్చేసి మీరు ఏం చేస్తారు అంటే, ఓకే, మీకు టోటల్గా ఎన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా మీరు 6 క్వశ్చన్స్ రాయాలి. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి మీరు 12 నిమిషాలు తీసుకోవాలి, మాక్సిమం 10 to 12 minutes. సో మనకి ఎంత అయిపోతుంది, గంట నుంచి 80 minutes మీకు. ఓకే, సో 60 to 80 minutes అంటే ఎంత మనకి, ఒక గంట నుంచి గంట 20 నిమిషాలు. ఎంత అయిపోయింది ఇప్పుడు మనకు, ఒక 40 + 60 ఎంత అయిపోయింది, 100 minutes. ఎంత మిగిలింది మనకి టోటల్గా 180 minutes ఉన్నది మనకి. 1 minute. ఓకే, సో ఆల్ రైట్. సో మనకి 60 to 80 minutes దానికి అయిపోయింది. ఇప్పుడు మనకి యాక్చువల్గాను ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ బిలోని 4 మార్క్స్ క్వశ్చన్ ఒక్కొక్క దానికి మీరు 12 to 12 minutes తీసుకోండి. ఓకే, 12 minutes తీసుకోండి మాక్సిమం, దానికన్నా ఎక్కువ తీసుకోండి. 8 మార్క్స్ క్వశ్చన్ లేదంటే LAQs ఏవైతేనో ఒక్క దానికి మీరు 25 minutes తీసుకోండి. 25 minutes తీసుకుంటే దాదాపు మీకు ఎంతసేపట్లో అయిపోతుంది సెక్షన్ సి. మీకు సెక్షన్ సి దాదాపు ఒక 8 మార్క్స్ 2 రాయాలి కాబట్టి మీకు ఒక 50 minutesలో అయిపోవాలి. 50 to 60 minutes, 60 minutes అంతే. ఇప్పుడు మీరు ఇదంతా చేసిన తర్వాత కూడా మీకు కొంచెం ఒక 10 to 20 minutes మిగులుతుంది లాస్ట్లో. మీకు లాస్ట్లో 10 to 20 minutes మిగులుతుంది. ఈ 10 to 20 minutes ఏవైతే ఉన్నాయో అప్పుడు మీరు ఏం చేయాలో చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అడుగుతారు, సార్ మేము ఏం సెక్షన్ స్టార్ట్ చేయాలి, వెళ్ళగానే నాకు ఏ సెక్షన్ స్టార్ట్ చేయాలి, ఏది చేస్తే యాక్చువల్గా చాలా శుభశకనం. ఓకే ఓకే, ఏ సెక్షన్ చేస్తే చాలా శుభశకనం, నేను ఏ సెక్షన్ స్టార్ట్ చేస్తే నాకు బాగా మార్కులు పడతాయి, ఎగ్జామినర్కి ఏ సెక్షన్ ఫస్ట్ రాస్తే బాగుంటుంది అని మీ అందరికీ డౌట్లు ఉంటాయి. మీరు ఏ సెక్షన్ రాసినా మ్యాటర్ చేయదు. ద ఓన్లీ థింగ్ దట్ విల్ మ్యాటర్ ఇస్ మీరు రాసే సెక్షన్ మీకు చాలా బాగా వచ్చి ఉండాలి. ఇప్పుడు మీరు ఒక సెక్షన్ మొదలెట్టి అందులో ఒక క్వశ్చన్ రాసి నెక్స్ట్ సెక్షన్కైనా వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు. మీరు క్వశ్చన్స్ ఏ ఫ్లోలో అయితే గుర్తుపెట్టుకున్నారో ఆ ఫ్లోలో దింపుదాం అనుకుంటున్నారంటే దింపచ్చు. ఇప్పుడు మీరు అంటారు, సార్ నాకు 8 మార్క్స్ క్వశ్చన్ నేను నేర్చుకున్నాను, తర్వాతకి పెట్టుకున్నానంటే నేను మర్చిపోతాను, అది వెళ్ళి ఫస్ట్ అది క్లియర్ చేస్తానంటే వెళ్ళగానే సెక్షన్ సి మొదలెట్టండి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హెడ్డింగ్ బాగా కరెక్ట్గా పెట్టండి. సెక్షన్ సి అని పెట్టి ఓకే, ఆ సెక్షన్ సిని కరెక్ట్గా మీరు మెన్షన్ చేయాలి. సో ప్రతిసారి మీరు రాసినప్పుడు హెడ్డింగ్ రాస్తారు ఫస్ట్. ఇంకా మీరు ఫర్ సపోజ్ ఏంటది రిలీజియస్ సింబల్స్ వాడకూడదు. ఓమో లేదంటే ఏంటది క్రిస్టియన్స్ అయితే ఆ క్రాస్ ఒకటి అలాంటివన్నీ వాడకూడదు, చేయకూడదు. రిలీజియస్ సింబల్స్ అక్కడ పెట్టకూడదు, మార్క్స్ పోతాయి దానికి. అప్పుడు పేపర్ని ఇన్వాలిడ్ చేసి పడేస్తారు. సో డోంట్ యూజ్ రిలీజియస్ సింబల్స్ దేర్. అదేంటంటే చాలా మంది దాన్ని ఒక
సైన్ లా వాడతారనమాట. సో దట్ ఈ పేపర్ నాది, నువ్వు కరెక్ట్ చేస్తే మార్కులు లేవు అని ఎగ్జామినర్ చెప్పడానికి అనేసి అంటారు. సో అందుకే మీరు రిలీజియస్ సింబల్స్ వాడకండి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనకి సెక్షన్ హెడ్డింగ్ రాస్తారు, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ గా రాస్తారు. సెక్షన్ అండ్ క్వశ్చన్ నెంబర్ ఆర్ కంపల్సరీ. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సెక్షన్ నంబర్, సెక్షన్ ఓకే అండ్ క్వశ్చన్ నంబర్ ఓకే కరెక్ట్ గా మెన్షన్ చేయండి, కరెక్ట్ గా మెన్షన్ చేయండి. ఓకే, కరెక్ట్లీ మెన్షన్ ఇట్. ఓకే, మీరు సరిగ్గా మెన్షన్ చేయలేదు అనుకోండి మార్కులు పోతాయి. కష్టపడి మీరు వేస్తారు, పోతుంది మార్క్స్. ఇప్పుడు మనకి మూడో పాయింట్ వచ్చేసి ఓకే, సెక్షన్ పెట్టారు, క్వశ్చన్ నెంబర్ రాశారు, సో దాని తర్వాత ఆన్సర్లు రాయడం మొదలెడతారు. 8 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేశారు, దాని తర్వాత 4 మార్క్స్, దాని తర్వాత 2 మార్క్స్, లేదంటే 8 మార్క్స్ తర్వాత 2 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, మీ ఇష్టం. సెక్షన్ ది ఫ్లో డిస్టర్బ్ ఏమవుతుంది. ప్రతి సెక్షన్ తర్వాత ఒక పెన్సిల్ తో అండర్లైన్ చేసేయండి. ఓకే, ప్రతి సెక్షన్ ఆఫ్టర్ ఎవ్రీ సెక్షన్, ఒక సెక్షన్ కంప్లీట్ అయిపోయిందా ఓకే, దాన్ని పెన్సిల్ తోటి క్లోజ్ చేసేయండి. ఓకే, పెన్సిల్తో. సో పెన్సిల్తో మీరు ఒక లైన్ వేసేస్తారు, ఒక లైన్ వేసేసి క్లోజ్ చేసేసేయండి. అంటే మీరు ఇలా రాశారు కంటెంట్ ఈ పేజ్లో, ఇలా రాశారు, దీంతో అయిపోయింది. పెన్సిల్తో ఇక్కడ ఒక లైన్ వేయండి ఇలాగా. దాని తర్వాత నుంచి నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఒక సెక్షన్ ఉన్నది, సెక్షన్ ఏ ఇక్కడ ఉన్నది, సో సెక్షన్ బి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే ఒక పెన్సిల్తో ఒక లైన్ వేయండి. బట్ ప్రిఫరబుల్లీ ఈ తలనొప్పులు రాకూడదు మీకు. ఎందుకంటే ప్రతిసారి ఒక ఫ్రెష్ పేజ్ స్టార్ట్ చేయండి. మీరు అంటారు సార్ మీరు ఎలా రాస్తారో చెప్తాను చూడండి. 8 మార్క్స్ క్వశ్చన్ కి 2 పేజీలు వెళ్ళిపోతాయి, సో 2 పేజీలు కవర్. ఓకే, 4 మార్క్స్ క్వశ్చన్ రాసినప్పుడు ఒక పేజ్ మొత్తం కవర్ అయిపోతుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ కి ఒక 2.5 పేజీలు తీసుకోండి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నారంటే కొంచెం జాగా మిగిలిపోయింది, అక్కడే కుక్కేస్తానంటే వద్దు. అక్కడ పెన్సిల్ తోటి అంటే క్లోజ్ చేసేసి ప్లీజ్ టర్న్ ఓవర్ అని పీటీఓ అని రాసి నెక్స్ట్ వెళ్ళిపోండి. ఓకే, పీటీఓ అని రాసేయండి. పీటీఓ అని రాసి ఇలా సిగ్నల్ పెట్టేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోమంటారు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయి చేయండి. సో ప్రతిసారి కొత్త ఆన్సర్కి కొత్త 4 మార్క్స్ ఇంకా 8 మార్క్స్కి ఫ్రెష్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. లాస్ట్ పేజ్ నుంచే కుక్కి మొదలెట్టకండి. ఓకే, ఫ్రెష్గా ఒక పేజ్ తీసుకోండి. ఫర్ ఎవ్రీ టైమ్ యూ రైట్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్. మీరు 4 మార్క్స్ ఇంకా 8 మార్క్స్ రాసినప్పుడు ఓకే, స్టార్ట్ ఫ్రమ్ ఫ్రెష్ పేజ్. పాత పేజీల నుంచి రాయొద్దు. పేపర్ ప్రెజెంటేషన్లోని చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రెష్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి మీరు. ఇది ఓకేనా, ఇదొకటి. దాని తర్వాత మినిమం ఎన్ని లేబుల్ చేయాలని లేదు, ఎన్ని లేబులింగ్ అవసరం ఉంటే అన్ని లేబులింగ్ చేయాలి. ఓకే, 2-3 ఉంటే 2-3, 10 ఉంటే 10 చేయాలి. ఓకేనా, అది. దాని తర్వాత ఇదొకటి అయిపోయింది. హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. నీట్ ఇంకా క్లీన్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి మీకు. ఓకే, నీట్ ఇంకా క్లీన్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు అంటారు సార్ నీట్ హ్యాండ్ రైటింగే ఉంటుంది కానీ అక్కడక్కడ మీరు ఇలా రాస్తారు. ఓకే, మీరు ఫ్రూట్ అని ఇలా రాసిన తర్వాత ఇది ఫ్రూట్ కాదు కదా అని ఇలా గోకుతారు దాన్ని. ఆ గోకడాలు వద్దు, ఇలా చేయొద్దు. ఓకే, ఫర్ సపోజ్ ఏదైనా రాంగ్ అయింది, సీడు అని ఇలా రాశారు, రాంగ్ అయిందంటే ఏం చేస్తారు, ఇలాగా అంతే, దట్స్ ఇట్. అలా చేసి ఊరుకోండి. లేదు ఒక ఆన్సర్ అంతా రాంగ్ రాస్తారు, ఆన్సర్ అంతా రాంగ్ రాస్తే ఈ పేజ్లోని మీరు ఆన్సర్ ఇక్కడ వరకు ఇలా రాశారు, రాసిన తర్వాత ఎంత రాంగ్ అంటే దీని చుట్టూ ఒక పెన్సిల్ తోటి ఒక బార్డర్ వేయండి. పెన్సిల్తో స్కేలు తీసుకుని ఒక బార్డర్ వేయండి, ఇలా 2 లైన్లు కొట్టండి, అంతే, దట్స్ ఇట్. అంతేగాని దీన్ని కూకొని గోక్కండి. ఆ గోకడాలే చేయకూడదు. ఓకే, సరేనా, గోకడాలే చేయకూడదు. డోంట్ డూ దట్. ఓకే, నీట్ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ అక్కడ. దాని తర్వాత డయాగ్రామ్స్ సంబంధించి డౌట్స్ వస్తున్నాయి మీ అందరికి. సో డయాగ్రామ్స్ సంబంధించి ఇఫ్ ఆస్క్డ్, ఇప్పుడు అడిగారు డయాగ్రామ్స్, అడిగినప్పుడు మాత్రం డయాగ్రామ్ గ్యారంటీగా మీకు మార్క్స్ ఉంటాయి నాన్న. ఓకే, సో ఫర్ సపోజ్ 8 మార్క్స్ క్వశ్చన్లో అయితే 4 మార్కులు డయాగ్రామ్ కి, 1 మార్క్ లేబులింగ్ కి, 4 మార్కులు డయాగ్రామ్ కంటే 3 మార్కులు డయాగ్రామ్ కి, 1 మార్క్ లేబులింగ్ కి. 4 మార్క్స్ క్వశ్చన్లో 2 మార్క్స్ డయాగ్రామ్ కంటే 1.5 మార్కు డయాగ్రామ్ కి, 1/2 మార్క్ లేబులింగ్ కి, అలా లెక్కలు పడతాయి. సో అప్పుడు మనకు కంపల్సరీగా వేయాలి. కంపల్సరీగా మీరు మిడిల్లో వేయండి, మంచిగా స్పేస్ తీసుకొని మిడిల్ ఆఫ్ ద పేజ్లో వేయండి. ఇంకా మంచిగా లేబుల్ చేయండి. ఓకే, లేబులింగ్ కంపల్సరీ, లేబులింగ్ కంపల్సరీ చెయ్యాలి మీకు డయాగ్రామ్ అడిగితే మాత్రం. ఇప్పుడు అడగని క్వశ్చన్కి ఏమిటి, ఇఫ్ నాట్ ఆస్డ్, వాళ్ళు అడగలేదు, అలాంటప్పుడు ఏంటి 4 మార్క్స్. సో మీకు దాంతో రిలేటెడ్ ఏమైనా డయాగ్రామ్ ఉంటే రఫ్గా ఒక డయాగ్రామ్ వేసేయండి. అక్కడ లేబులింగ్ కంపల్సరీ కాదు, ఒక రఫ్ డయాగ్రామ్ వేసేయండి చాలు, అయిపోతుంది. ఇప్పుడు రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్స్, వాటన్నిటికీ అలాగే. సరేనా,
డన్ అయిపోయింది. దీంతో సంబంధించి ఇదొకటి అయిపోయింది. ఇప్పుడు నాన్న నేను అన్నాను ఏంటంటే ఇందాక లాస్ట్లో మీకు కొంచెం టైం మిగిలితే ఏం చేయాలి అనేసి అన్నాను. 10 to 20 minutes మిగిలినప్పుడు సెక్షన్ ఇంకా క్వశ్చన్ నెంబర్ సరిగ్గా రాసారే లేదా మొత్తం పేపర్ చెక్ చేసుకుంటారు. ఓకే, ఎక్కడైనా సైంటిఫిక్ నేమ్స్ ఉంటే వాటిని అండర్లైన్ చేస్తారు. ఇంకా పేపర్ని నీట్గా మీరు క్లోజ్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్లో ఏవైతే పేజెస్ ఖాళీగా మిగిలిపోయాయో మీరు రాసిన తర్వాత, లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ రాశారు మీరు. ఇది ఈ పేజ్లో మీరు లాస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. 2 పెన్సిల్తో ఇలా లైన్స్ వేసి ఇలా వేయండి. పెన్సిల్తో 2 లైన్లు ఇలా వేసి ఇలా వేసి క్లోజ్ చేసేసి మిగతా పేజ్లన్నీ ఏవైతే ఉన్నాయో ఇలా ఉన్నదనుకోండి షీట్స్, ఆ షీట్స్ని ఇలా క్రాస్ కొట్టాలి. మొత్తం పెన్తో ఇలా క్రాస్ వేసేయాలి. చేస్తే మీరు అంటే ఆ షీట్స్ని మీరు వాడలేదని అర్థం. అంతే, అయిపోయింది. ఓకే, సో లోపలికి వెళ్ళి బయటకు వచ్చినంత వరకు మీరు ఏం చేయాలో చెప్పేసాను. ఇటు తల తిప్పడాలొద్దు. నీళ్లు కావాలంటే ఒక బాటిల్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. మీ ఓన్ పెన్ను, పెన్సిల్, స్కేలు, షార్ప్నరు, ఇరేజరు, కలర్ పెన్సిల్స్, పెన్ను 2 సెట్లు తీసుకెళ్ళండి. బ్లూ ఇంకా బ్లాక్ పెన్నే వాడాలి. ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఓకే, బ్లూ ఇంకా బ్లాక్ పెన్నే వాడాలి. ఓన్లీ బ్లూ అండ్ బ్లాక్ బాల్ పెన్. ఇంక్ పెన్లు వద్దు. ఓకే, ఇంక్ పెన్లు వద్దు, జెల్ పెన్ వద్దు. ఓకే, నో జెల్ పెన్, జెల్ ఆర్ ఇంక్ పెన్ వాడకండి అన్న. జెల్ లేదంటే ఇంక్ పెన్లు వాడకండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అయింది. రెండో ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, డయాగ్రామ్స్ వేసినప్పుడు ఇందాకలా చెప్పాను నేను, ఓన్లీ కలర్ పెన్సిల్స్, ఓన్లీ కలర్ ఆర్ నార్మల్ పెన్సిల్సే వాడండి, పర్వాలేదు. నార్మల్ పెన్సిల్తో డయాగ్రామ్ వేయండి. కానీ నో స్కెచ్ పెన్, స్కెచ్ కలర్స్ వాడకూడదు. స్కెచ్ పెన్ ఇంకా గ్లిటర్స్ వాడకూడదు. స్ట్రిక్ట్ నో నాన్న. స్కెచ్ పెన్లు గిట్టర్లు వాడకూడదు. ఇక్కడ నేను ముందే చెప్పేస్తున్నాను, బ్లూ బ్లాక్ పెన్ వాడాలి. ఓకే, డోంట్ యూజ్ రెడ్ ఆర్ గ్రీన్ పెన్. ఇది ఓన్లీ కరెక్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఓన్లీ కరెక్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే. స్కెచ్ పెన్లు వాడకూడదు, గ్లిటర్స్ వాడకూడదు, నో జెల్ పెన్, ఇంక్ పెన్లు వాడకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థమైందా? ఇది విషయం. కలర్ పెన్సిల్స్తో డయాగ్రామ్ ఎలా వేస్తారు? కలర్ పెన్సిల్స్తో డయాగ్రామ్ ఏమనట్లేదు నాన్న, కలర్ పెన్సిల్స్తో షేడ్ చేయమంటున్నా. నార్మల్ పెన్సిల్తో డయాగ్రామ్ వేసి కావాలంటే షేడ్ చేసుకోండి. ఓకే, డయాగ్రామ్స్కి కలర్ పెన్సిల్స్ వాడచ్చు, నార్మల్ పెన్సిల్తో మీరు యాక్చువల్గా లేఅవుట్ వేయచ్చు. అది విషయం. ఓకే, సరే, డన్ అయిపోయిందన్న. ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి. ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు యాక్చువల్గా టెలిగ్రామ్లో పంపించేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, ఇంకా రేపు మీరందరూ వెళ్ళి కొమ్మేసి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టెన్షన్ పడకుండా పీస్ఫుల్గా వెళ్ళండి. ఎంతైతే నేర్చుకున్నారో అదంతా వీళ్ళు అక్కడ దింపేసి ఇలా అంతా ఎక్కించేసుకొని పొద్దున్న రేపు అంతా వీళ్ళు అక్కడ ఇలా డంప్ చేసి వచ్చేసేయండి ఇంటికి. ఓకే, రేపు మధ్యాహ్నం మీరు వచ్చిన తర్వాత పేపర్ డిస్కషన్ పెట్టుకుందాం మనం మధ్యాహ్నం. ఓకే, మీరు ఇలా బయటకు వస్తారు, మనం పేపర్ డిస్కషన్ పెడదాం. డన్? ఓకేనా? సరే, ఫైన్, డన్ అన్నాడు. సరే, బై, చలో. సో రేపు మళ్ళీ కలుద్దాం పేపర్ డిస్కషన్కి. అప్పటి వరకు బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్, బై. ఓకే, సరే, ఓకే నాన్న, బై. ఆల్ ద బెస్ట్ నాన్న, ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి.